హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. నవల్లోకి వెళ్ళబోయే ముందుగా మన శ్రోతలందరూ ఎక్కువగా కంప్లైంట్ చేస్తోంది యాడ్స్ ఎక్కువగా వస్తున్నాయని. మీరు యూట్యూబ్‌ని చాలా సంవత్సరాల నుంచి గాని ఫాలో అవుతున్న వాళ్ళైతే మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. మనకి స్టార్టింగ్‌లో యూట్యూబ్‌లో ఒక్క యాడ్ వచ్చేది. 5 సెకండ్స్ తర్వాత స్కిప్ యాడ్ వచ్చేది. కానీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఒక యాడ్ ఫుల్‌గా రన్ అవ్వాల్సిందే. ఆ తర్వాత వీడియో వస్తుంది. ఇప్పుడు ఏం జరిగింది? ఒక యాడ్ అయిపోయి సెకండ్ యాడ్ కూడా కంప్లీట్ అవ్వాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. లేకపోతే ఒక యాడ్ అయిపోయిన తర్వాత సెకండ్ యాడ్, స్కిప్ యాడ్ ఆప్షన్ ఇస్తున్నాడు. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే యూట్యూబ్ యాడ్స్ పెట్టుకునే ఆప్షన్స్ని యూట్యూబర్స్కి ఇవ్వడం మానేసింది. మేమైతే ఒక 30 మినిట్స్ వీడియోకి మ్యాక్సిమం 3 ఆర్ 4 పెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు అలా యాడ్లు పడిపోతున్నాయి అన్నమాట. దాన్ని మేము ఆపే ఆప్షన్ కూడా మా చేతుల్లో లేదు. అదంతా యూట్యూబ్ దగ్గరే ఉంటుంది. సో ఈ విషయాన్ని మన శ్రోతలందరూ కొంచెం సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఇంకా నవల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీరు వినబోయే నవల అనూహ్య తీరాలు. వల్లూరుపల్లి లక్ష్మి గారు రచించారు. ఆదివారం ఆహ్లాదంగా ఉన్న ప్రభాత వేళ, సూర్యకిరణాలు దశ దిశలా ప్రసరిస్తూ జనజీవనంలో చైతన్యం నింపుతున్న వేళ. సంక్రాంతి నెల వచ్చిన తర్వాత పల్లెటూళ్లలో వసంత శోభ వెల్లివిరిసినట్లుంది. ప్రతి ఇల్లు ఒక కళాఖండాన్ని తలపిస్తోంది. ఇంటి ఆవరణలో తీర్చిదిద్దిన పెద్ద పెద్ద ముగ్గులు, కళాకృతులు, వాటిపై రంగురంగుల పూరేకులు, పసుపు కుంకుమ పువ్వులతో అలంకృతులై ముగ్గులపై కొలువు తీరిన గొబ్బెమ్మలు. వీటన్నింటితో వీధులన్నీ కళకళలాడుతూ కనిపిస్తాయి ఆ పాలెంలో. జానకిరామయ్య ఆ పాలెంలో మోతుబరి రైతు. ఆ ఊరు పెద్దది కాదు. అంతా కలిసి ఒక 100 గడపలుంటాయేమో. అందరికీ వ్యవసాయమే వ్యాపకం. ఆ మండువా లోగిలి ముందు చీకటితో లేచిన జానకిరామయ్య గారి పెద్దమ్మాయి పూర్ణిమ అందమైన రంగవల్లికలు తీర్చిదిద్దింది. అప్పటికి ఆ ఇంటి ఇల్లాలు అనసూయమ్మ నిద్ర లేవదు, పిల్లల్ని లేవనివ్వదు. ఒక్కోసారి పూర్ణిమ లేచిన అలికిడికి పెద్ద చెల్లెలు భారతి లేచి అక్క వెంటే తిరుగుతూ ఉంటుంది. ఎంత బాగున్నాయక్క ఈ ముగ్గులు, ఎక్కడ నేర్చుకున్నావు అంటూ ముగ్గు వేస్తున్నంతసేపు అక్కను మెచ్చుకుంటూ అవసరాన్ని బట్టి సాయం చేస్తూ ఉంటుంది. పూర్ణిమకు 16 ఏళ్లు. పుత్తడి బొమ్మలా ఉంటుంది. ఆ అమ్మాయికి తల్లి బాల్యంలోనే చనిపోయింది. తండ్రి మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. జానకిరామయ్య పొద్దున్నే లేచి పొలం వెళుతున్నాడు. పంట కోతలు జరుగుతున్నాయి. అయినా అనసూయమ్మ భర్త అవసరాలు పట్టించుకోదు. పాలేరు పాలు పిండి తెచ్చి, అమ్మాయిగారు పాలు లోపల పెట్టేశానండి అని కేకేస్తే పూర్ణిమొచ్చి, నాన్న కాసిన్ని పాలు తాగి వెళుదుగా నుండు అంటూ హడావిడిగా పాలు కాచి గ్లాసులో తెచ్చిచ్చింది తండ్రికి. అవి తాగి పొలానికి వెళ్ళిపోయాడాయన. తండ్రి వెళుతుంటే చూస్తూ అలా వరండాలో నిలబడింది పూర్ణిమ. ప్రతిరోజు ఈ వేళకి పొరుగుళ్లలో చదువుకునే ఈ ఊరి పిల్లలు మోపెడు బరువున్న పుస్తకాల సంచులు భుజాన వేసుకుని సైనికుల్లా కదిలి వెళుతూ ఉండేవారు. ఇవాళ ఆదివారం కదా, అందుకని ఆ హడావిడి లేదు. వీధిలో చిన్నపిల్లలు ఆడుకుంటున్నారు. ఇవాళ స్కూల్ లేదు అనుకుంటే పూర్ణిమకు మనసులో హాయ్ అనిపించింది. అన్న మధు లేచిన అలికిడి విని అతనికి పాల గ్లాసు తీసుకెళ్ళిచ్చింది. ఎంతో ప్రసన్నంగా చెల్లికేసి చూస్తూ గ్లాస్ అందుకున్నాడు ఆ అబ్బాయి. నవ్వుకుంటూ వరండాలోకొచ్చి కూర్చుంది. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. హోంవర్క్ చాలా ఇచ్చారు. లెక్కలు, సైన్సు హోంవర్క్ స్కూల్లోనే చేసేసింది. మిగిలినవి చేద్దామని పుస్తకం తెరిచింది. ఒక్క అరగంటైనా గడిచిందో లేదో. అమ్మ పూర్ణమ తల్లి, నువ్వేం చదివి ఊళ్ళో ఏళ్ళకర్లేదు కానీ పిల్లలకి పాల సంగతి చూడు. పులికేక పెట్టింది పిన్ని. ఒక్క గంతునొచ్చి వంటింట్లో పడింది పూర్ణిమ. పిల్లలకి తలకు గ్లాసు పాలిచ్చి వంట మొదలు పెట్టింది. మరో గంటన్నరకు వంట పూర్తయింది. బయటకొచ్చి పుస్తకాలు ముందేసుకుంది. పుస్తకం ఆమె నేస్తం, పుస్తకమే ఆమె సమస్తం. పుస్తకం తెరిస్తేనే ప్రశాంతత. మనసంతా చదువు మీదే కేంద్రీకరించుందేమో, టైమే తెలియలేదామెకు. ఎదురింట్లో కూర్చునున్న రాము పూర్ణిమ వంక చూశాడు. ఆల్జీబ్రా లెక్కలు చేసుకుంటున్న అతడికి ఒక చోట లెక్క రాలేదు. తల గోకుంటూ చూస్తుంటే వరండాలో పుస్తకాలతో కుస్తీ పడుతోన్న పూర్ణిమ కనిపించింది. అక్కను లెక్కడగాలి అనుకుంటూ సంధించి విడిచిన బాణంలా రివ్వున వెళ్లి పూర్ణిమ దగ్గర వాలాడు. పూర్ణిమ త్రుళ్ళిపడి చూసింది. అబ్బా, హడలు కొట్టేశావు రాము, ఏంటంత హడావిడి, నెమ్మదిగా రాలేవా? నాకు ఈ లెక్క రావడం లేదు, చెప్పక్క. ఏది చూపించు అంటూ పుస్తకం తీసి చూసింది. ఇదేముందిరా, చాలా తేలిక అంటూ పెన్ను తీసుకుని చేయబోతుండగా వంటింట్లో నుండి కేకలు వినిపించాయి. కంచం దబేలుమంటూ కింద పడ్డ ధ్వని. పూర్ణ, ఎక్కడ చచ్చావే అంటూ అనసూయమ్మ అరుపులు.
ఎందుకో పిన్ని అరుస్తోంది రాము. తేలిక లెక్క ఇది, వస్తుందేమో చూడు. రాకెట్లా దూసుకుపోయింది పూర్ణిమ లోపలికి. చెల్లెళ్ళు ముగ్గురు భోజనాల దగ్గర కొట్టుకున్నారు. పెద్ద చెల్లెలు భారతికి కోపం ఎక్కువ. తింటున్న ప్లేట్ ఎత్తి నేలకు కొట్టిందేమో. ఇల్లంతా చిందరవందరగా అన్నం కూర. చిన్నపిల్లలు అన్నాలు తింటుంటే కాసేపు దగ్గరుంటే నీ సొమ్మేం పోయింది అంటూ అనసూయమ్మ పూర్ణిమని తిట్టి భారతిని ముద్దు చేస్తూ అవతలకి తీసుకుపోయింది. పూర్ణిమ నిట్టూరుస్తూ నేల శుభ్రం చేయడం మొదలుపెట్టింది. కొంపలు అంటుకుపోయినట్లు అరుస్తూనే ఉంటుంది ఈ అనసూయమ్మ పిన్ని. కాసేపైనా విశ్రాంతిగా చదువుకొనివ్వదు. గొణుక్కున్నాడు రాము తనలో తను. అక్కకు స్కూలుంటేనే నయం, ఇల్లు మరీ నరకం. ఒక అరగంట అయ్యాక వచ్చింది పూర్ణిమ వరండాలోకి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. కళ్ళ నిండా నీళ్లు చిప్పిలుతూనే ఉన్నాయి. లెక్కొచ్చిందా రాము? తాపీగా ఉండాలన్న ప్రయత్నం ఆమెలో. ఆమెనలా చూస్తుంటే రాము మనసు వికలమైపోయింది. ఇంత మంచి మనసున్న అక్కను తిట్టడానికి కొట్టడానికి ఆ అసూయ పిన్ని మనసు ఎంత బండరాయో. అమ్మ లేకపోతే పిల్లల జీవితాల్లో ఇన్ని బాధలా? రాము చిన్న మనసుకి ఎంతో పెద్ద సందేహం లాంటిది కలిగింది. మాట్లాడవేం రాము? ఆమె కళ్ళల్లో నీరు తిరుగుతూనే ఉంది. పెదవుల మీద మందహాసం మెరుస్తూనే ఉంది. ఎండ వాన కలిసిన ప్రకృతి. 7 రంగుల ఇంద్రధనుస్సులా ఉంది పూర్ణిమ. అక్క, నా మూడు మారిపోయింది సీరియస్గా చెప్పాడు రాము. వాడు చదివేది 7వ క్లాసు. మూడు మారిపోయిందని కబుర్లు చెప్తున్నాడు. పూర్ణిమకు నవ్వొచ్చింది. రాము వెళ్ళిపోయాడు. హోంవర్క్ పూర్తి చేసుకుని పూర్ణిమ లోపలికి వెళ్ళింది. పిన్ని చెల్లెళ్ల భోజనాలు అయిపోయాయి. భోజనానికి పొద్దెక్కేదాకా ఉండలేనంటూ పిన్ని పిల్లలతో పాటే తినేస్తుంది. ఎటొచ్చి భర్త ఆకలి పూర్ణిమ విషయం ఆవిడకు పట్టవు. తండ్రి పొలం నుండి 12 దాటితేనే గాని రానని చెప్పి వెళ్ళాడు. అన్నయ్యకి పెట్టి తాను తినాలి. భోజనాలు చేసి ఎక్కడివక్కడ వదిలేసి వెళ్లారు చెల్లెళ్ళు. వాళ్ళు కంచాలు కడగరు, పిన్ని చెప్పదు. వంటిల్లు శుభ్రం చేసి మధుకి అన్నం తీసుకెళ్ళింది పూర్ణిమ. మధు పూర్ణిమ కన్నా 2 ఏళ్లు పెద్ద. ఆ అబ్బాయికి మాటలు రావు. చిన్నతనంలోనే తలకి పెద్ద దెబ్బ తగిలింది. పిచ్చి చేష్టలు చేస్తుంటాడు. తనేం చేస్తున్నాడో తనకే తెలియని స్థితి ఆ అబ్బాయిది. వయసు పెరిగే కొద్దీ ఆ పిచ్చి చేష్టలు కూడా ఎక్కువయ్యాయి. తల్లి అన్నపూర్ణ ఉన్నన్నాళ్ళు కొడుకుని కంటికి రెప్పలా కాచింది. తల్లిపోయాక మధుకి కంట్రోల్ లేకుండా పోయింది. ప్రేమమయ్యి తల్లి లేని లోటు ఆ అబ్బాయి ప్రతి చర్యలో ప్రతిబింబించేది. అతన్ని పట్టుకోవడం కష్టమైపోయింది. పెద్దవాళ్ల సలహా మీద జానకిరామయ్య మధును ఒక పొడుగాటి గొలుసుతో వరండాలో స్తంభానికి కట్టేశాడు. గొలుసు పొడుగ్గా ఉండడం వల్ల మధు తేలిగ్గా ఆ వరండా అంతా తిరుగుతాడు. హుషారనిపిస్తే పక్కనే ఉన్న వంట పెంకుటిల్లు జామ్మని ఎక్కేసి అక్కడ కూర్చుని నవ్వుతూ ఉంటాడు. పాలేరు సాయంతో పూర్ణిమ అన్నను జాగ్రత్తగా చూసుకుంటుంది. అనసూయమ్మ మధుని చూడదు. పూర్ణిమ అన్నం ప్లేటుతో వచ్చేటప్పటికి మధు నొలక మంచం మీద పడుకుని వరండా పైకప్పు వంక చూస్తున్నాడు. అన్నయ్య, అన్న వీపు మీద తడుతూ నెమ్మదిగా పిలిచింది పూర్ణిమ. గబాల లేచి కూర్చున్నాడు మధు. పీట వాల్చి ప్లేటు మధు ముందు పెట్టి మంచినీళ్ల గ్లాస్ పెట్టింది. తను దగ్గరగా కూర్చుంది. ఆకలితో ఉన్నట్లున్నాడు మధు. గబగబా తినేస్తున్నాడు. మధ్యలో తిండవాపి నువ్వు తిన్నావా అన్నట్లు సైగ చేశాడు. పూర్ణిమ నవ్వుతూ తల ఊపింది. తినలేదంటే మధుకి పిన్ని మీద కోపం వస్తుంది. అదో రభస. ఎందుకొచ్చిన సమస్య? తిన్నానంటే పేచీ లేదు. ఈ అబద్ధం ఎవరికీ అపకారం కలిగించేది కాదు. ఒకసారిప్పుడు 3 ఏళ్ల క్రితం ఇలాగే నువ్వు భోంచేశావా అని అన్నడితే తినలేదని తల అడ్డంగా ఊపింది. అంతే, ఆ అబ్బాయికి పిచ్చి కోపం వచ్చింది. ఎంత శాంతపరచాలని చూసినా లాభం లేకపోయింది. అన్న కోపమంతా పిన్ని మీద. మనసులో ఏమనుకున్నాడో ఏమో. ఆ వైపుకి పిన్ని వెళ్ళినప్పుడు ఒక కోసురాయి గురిచూసి విసిరాడు ఆమె మీదకి. గురి తప్పిన తలకి పెద్ద దెబ్బే తగిలిందామెకి. నానా యాగి చేసిందామె. మధుని పూర్ణిమని కలిపి తిట్టని తిట్టు లేదు. ఫలితంగా పూర్ణిమ పరిస్థితి మరీ అధ్వానమైపోయింది. అనసూయమ్మకి అప్పట్నుండి మధు అంటే భయం, వణుకు. పైకి మాత్రం ఆ అబ్బాయి అంటే లక్షణం లేనట్టు నటిస్తుంది. వాడి జోలికి సాధారణంగా వెళ్లదు. మధు భోజనం అయిపోయింది. మళ్ళీ పడుకున్నాడు. పూర్ణిమ ప్లేటు తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది. 12 దాటుతుండగా తండ్రి కంఠస్వరం వినిపించి తలెత్తింది. చదువుకుంటుంటే టైమే తెలియలేదు. ఏంటి తల్లి పూర్ణ, అంత దీక్షగా చదువుతున్నావు? చొక్కా విప్పి వంకీకి తగిలిస్తూ అడిగాడాయన. బంగారు తల్లి పూర్ణిమంటే ఎనలేని వాత్సల్యం ఆ తండ్రికి. పరీక్షలు దగ్గరకొచ్చేస్తున్నాయి నాన్న అంటూనే లేచింది పూర్ణిమ. నువ్వు భోంచేసావా తల్లి? లోపలికి చూస్తూ స్వరం తగ్గించి అడుగుతున్నాడా తండ్రి. నువ్వు వచ్చాక ఇద్దరం కలిసి తిందామని ఆగాను నాన్న. స్నానానికి నీళ్లు పెడుతున్నాన్రా.
అంటూ ఆమె పెరట్లోకి వెళ్ళింది. జానకిరామయ్య స్నానం చేసి బట్టలు వేసుకుంటుంటే పడక గదిలోంచి అనసూయం వచ్చింది. ఏమింత ఆలస్యం? సూర్యుడు నెన్నెత్తి మీదకి వచ్చేదాకా ఆకలి తెలియలేదా? ఆవిడ మాట కటువు, చేత కటువు, ఆలోచన కటువే. రాము ఆమెను అసూయమ్మ అనే పిలుస్తాడు. సౌమ్యత అన్న పదం ఆమె డిక్షనరీలోనే లేదు. జానకిరామయ్య భార్య మాటలకు బదులు చెప్పలేదు. బెల్లం కొట్టిన రాయిలా బదులు చెప్పే పనే లేదు. ఏం మనిషో ఏంటో. ఆమె సణుక్కుంటూ వంటింట్లోకి వెళ్ళింది. ఆయన పూర్ణిమ కోసం చూస్తూ కాసేపు తాత్సర్యం చేశాడు. ఆ తర్వాత వంటింట్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక్క కంచంలోనే భోజనం వడ్డించుంది. పీటవాల్చి భోంచేయండి అందామె. పూర్ణిమ గుమ్మం బయటే నిలబడిపోయింది. సవతి కూతురు అన్నం తిందో లేదో అజ కనుక్కునే ఆప్యాయత లేదామెకు. పని సరిగ్గా చేస్తుందో లేదో అన్న యావ తప్ప. జానకిరామయ్య అన్నాడు. అమ్మాయి ఇంకా అన్నం తినలే, తనకు వడ్డించు. అబ్బో, రాగానే కూతురు తిందో లేదో ఆరడిగి కనుక్కున్నారన్నమాట. అక్కడికి నేను పెట్టనట్లు. ఎవరున్నమన్నారు నిన్ను ఇప్పటిదాకా తినకుండా? ఏం తేపరం? ఎవరు తినద్దన్నారు? అక్కడికి నువ్వేదో కష్టపడిపోతున్నట్లు నాటకం. సవతి తల్లి అన్నం పెట్టలేదని నన్ను అనిపించాలని. అమ్మో అమ్మో, పిల్ల చిన్నదే కాని బుద్ధి కుళ్ళిపుద్ది. నినే రా, అన్నం పెట్టాను, వచ్చి తిండి. ఆమె ఉగ్రరూపం ధరించింది. ఆ ధోరణి ఒక పట్టాన ఆగేది కాదని అందరికీ తెలుసు. అసలే పూర్ణిమకు వేళ తప్పి ఆకలి ఎగిరిపోయింది. పిన్ని ఆగ్రహం చూస్తుంటే ఆకలి అన్న పదానికి అర్థమే తెలియకుండా పోయింది. ఎందుకే అలా అరుస్తావు? అదేమన్నా నోరు విప్పి అందా ఏమన్నానా? అంటూ రాపూర్ణ వచ్చి భోంచేయ్ అన్నాడు జానకిరామయ్య ప్రేమగా. తండ్రి పిలుపుకు బొమ్మలా వెళ్లి ప్లేటు ముందు కూర్చుంది. తండ్రితో కలిసి తాను భోంచేయడం తప్పేమో పిన్ని దృష్టిలో. అలాని తీక్షణంగా చూస్తున్న ఆమె కళ్ళే చెబుతున్నాయి. ఒకప్పుడు తండ్రి తొడ మీద కూర్చోబోతున్న ధ్రువుణ్ణి పినతల్లి సురుచి అసూయ ద్వేషాలతో లాగేసిందని కదా. అది ఇలాంటి అసూయనేమో. కన్నీళ్లను అదింపెట్టి బలవంతాన భోజనానికి ఉపక్రమించింది పూర్ణిమ. జానకిరామయ్య ఆర్తిగా కూతురి వంక చూస్తున్నాడు. దాదాపు 20 ఏళ్ల కిందట కొత్తగా కాపురానికొచ్చిన ముగ్ధ అన్నపూర్ణ స్మృతిలో మెదిలింది. అచ్చు తల్లి రూపం పూర్ణిమది. తల్లి నోట్లోంచి ఊడిపడింది అంటారు జనం ఆమెను. జానకిరామయ్య ఉస్సురని నిట్టూర్చాడు. తన దురదృష్టం కాకపోతే అంతటి ప్రేమమూర్తి తనకి దక్కకుండా పోవడమేమిటి? భోజనం ముగించి హాల్లో మంచం మీదకొచ్చి పడుకున్నాడు. మనసు వ్యాకులంగానే ఉంది. ఎవరో గుమ్మం దగ్గర తన పేరుతో పిలుస్తున్నారు. ఎవరు? ఆయన లేచి కూర్చున్నాడు. నేనండి అయ్యగారు, స్కూలు ప్యూన్ను. హెడ్ మాస్టర్ గారు మీకు ఉత్తరం పంపించారయ్యా. గబాలన లేచి కూర్చున్నాడు జానకిరామయ్య. రజనీకాంత్ పేరు విని అనసూయమ్మ ముఖమెంత చేసుకుని ముందుకొచ్చింది. ఏంటి విశేషం అంటూ. చిన్నమ్మగారి పుట్టినరోజమ్మ రేపు సాయంత్రం పార్టీ ఉంటుందట. మిమ్మల్ని అందరినీ రమ్మని మరీ చెప్పారు అమ్మగారు అయ్యగారు ఇద్దరును అన్నాడు ప్యూను ఉత్తరం ఇస్తూ. ఉత్తరం చదువుకున్నాడు జానకిరామయ్య. రజనీకాంత్ రాశాడది. ఉత్తరం మడుస్తూ రేపు వాళ్ల పాప రాగిణి పుట్టినరోజట, సాయంత్రం పార్టీ ఉందట, రమ్మని రాశారు అన్నాడు జానకిరామయ్య భార్యతో. పొద్దున్నే రండి, రాత్రి భోజనాల తర్వాత వెళ్లొచ్చు అని రాశారు అన్నాడు. అలాగా, బాగా ఏర్పాట్లు చేస్తున్నట్లున్నారు అనుకుందామే. అదే పైకంది కూడా. రజనీకాంత్ ఆమెకు దూరపు బంధువు. ఆ సాయంత్రం పూర్ణిమ క్లాస్మేటు స్నేహితురాలు అయిన మంజీరొచ్చింది. అమ్మ పూర్ణిమను తీసుకురమ్మంది అంటూ అడిగింది అనసూయమ్మను. ఏ కళనుందో ఆమె మాట్లాడలేదు కాసేపు. అలాగే తీసుకెళ్ళు అంది. మంజీర తల్లి శాంత వాళ్ళిద్దరికీ గుమ్మంలోనే ఎదురొచ్చింది. పూర్ణిమ, రామ్మ, ఎలా ఉన్నావు? కాస్త చిక్కినట్లున్నావే అంటూ. పూర్ణిమ నవ్వుతూ నువ్వెప్పుడూ ఇలాగే అంటావు పిన్ని, అభిమానం అలా అనిపిస్తుందేమో అంది. ఇవాళ తమ్ముడి పుట్టినరోజు పూర్ణిమ, అక్క పుట్టినరోజైతే గ్రాండ్గా చేస్తావు అంటూ పేచి పెట్టి తన ఫ్రెండ్స్కి చిన్న పార్టీ ఇచ్చాడు. అందుకని అమ్మ రమ్మంటే రాత్రే వచ్చాను అంది మంజీరా. మంజీరా, పూర్ణిమ 10th క్లాస్ చదువుతున్నారు. పాలింకి 3 మైళ్ల దూరానున్న నందిగామ హైస్కూల్లో పూర్ణిమ రోజు అంత దూరం వెళ్లి వస్తూ ఉంటుంది. ఆమెకు తోడు ఆ ఊరి వాళ్ళు కొందరున్నారు. బస్సు సౌకర్యం లేదు. ఊళ్ళో ప్రైమరీ స్కూల్ తప్ప మరే స్కూలు లేదు. మంజీరకు నందిగామలో వాళ్ళ పిన్నిగారున్నారు. అక్కడుండి చదువుకుంటున్నారు అక్క తమ్ముడు. శాంత పలహారాలు తెచ్చింది. తీసుకో పూర్ణిమ అంటూ పూర్ణిమకు ప్లేటిచ్చి తను పక్కనే కూర్చుంది. ఇన్ని తినలేని పిన్ని అంది పూర్ణిమ సంకోచంగా. అదేంటమ్మా, తప్పు, అలా అనకూడదు అంటూ బలవంతంగా తినిపించింది శాంత. కొసరి కొసరి తినిపిస్తుంటే మంజీర నవ్వింది. నవ్వుతూనే నువ్వంటే మా అమ్మకి చాలా ఇష్టం పూర్ణిమ అంది. ఊరుకోవే,
వాళ్ళమ్మ నేను ప్రాణ స్నేహితురాళ్ళం. దీన్ని చూస్తుంటే అన్నపూర్ణే నిజంగా బ్రతికొచ్చిందా అనిపిస్తూ ఉంటుంది. అలా అంటుంటే శాంత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ ముగ్గురి హృదయాలు నిండుకొచ్చాయి ఆ క్షణంలో. ఒక క్షణం ఎవరూ మాట్లాడలేదు. ఎంతకీ నిన్ను రమ్మని కబురు చేశానా, మళ్ళీ మీ పిన్ని పంపుతుందో లేదో అని అనుమానం. నువ్వొచ్చావు, చాలా సంతోషం తల్లి. ఇంతకీ మీ పిన్ని ఏమైనా మారిందా, లేక అలాగే ఉంటోందా? బండెడు చాకరీ నీ చేత చేస్తూనే ఉందా? పూర్ణిమ భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కుంటూ అడిగింది శాంత. అంతటి ఆప్యాయత, ఆత్మీయత రుచి చూసి యుగాలైనట్లు ఉంది పూర్ణిమకి. అణిచిపెట్టుకున్న అనుభూతులు, ఆవేశాలు ఉవ్వెత్తుగా ఎగసొచ్చాయి. వర్షానంతరం చెట్టును కదిలిస్తే జలజలమని నీటి బిందువులు కురిసినట్లు పూర్ణిమ కళ్ల వెంట కన్నీరు టపటపా రాలింది. శాంత ఆమె కన్నీరు తుడిచి అనునయిస్తూ, ఏడవకు తల్లి, అయ్యో నా మతి మండిపోను. నిన్నెందుకడిగాను నేను? కాసేపైనా నిన్ను ఆ బాధలు మరిచిపోనిస్తే బావుండేది అంటూ నొచ్చుకుంది. పూర్ణిమ తల నిమురుతూ, ఏడవద్దురా, ఈ బాధలు కలకాలం ఉండవు. మీ అమ్మ మంచి మనసు నిన్ను తప్పక కాపాడుతుంది అంది. పూర్ణిమ కన్నీరు తుడుచుకుంది. మా పిన్నికి నేనంటే అంత కక్ష ఎందుకు శాంత పిన్ని? నేనేం చేశానని? అప్పటికీ పిన్ని స్వభావాన్ని కనిపెట్టే ప్రవర్తిస్తాను. దేనికి ఎదురు చెప్పను. అయినా నా పొడైగెట్టదు పిన్నికి. అది ఆమె స్వభావం తల్లి. ఈర్ష, అసూయ, కోపం, అసహనం ఇలా ఎన్నో రకాల భావాలు కలబోసి నీ మీద చూపించి తృప్తి పడుతోంది ఆ అనసూయమ్మ. ఆవిడాట్లు ఎన్నాళ్ళు సాగుతాయిలే. అన్నట్లు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా. ఇలా రోజు అంత దూరం స్కూల్కి వెళ్ళి రావడం కష్టంగా లేదు? కష్టమేముంది, అలవాటైపోయింది. కానీ చదువుకునేందుకు టైము చాలం లేదు దిగులుగా చెప్పింది పూర్ణిమ. శాంత ఒక క్షణం ఆలోచించింది. ఏదైనా ఏర్పాటు చేయమని మీ నాన్నకు నేను చెబుతానులే, నువ్వు చక్కగా చదువుకో. ఇక వెళతాను పిన్ని అంటూ లేచింది పూర్ణిమ. ఆమెను గుమ్మం దాకా సాగనంపాక మంజీరంది. రోజు అంత దూరం నడవడం ఎంత కష్టమమ్మా. అయినా సరే ఏమీ అందు పైకి. ఆ సహనం చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. నోరెత్తదు వాళ్ళ పిన్ని ఎన్నంటున్నా. అన్ని పనులు చేసి వెళ్ళినా ఏదో ఒక నెపం పెట్టుకుని సణుగుతూ తిడుతూ సాధిస్తూ ఉంటుందట. పరీక్షలొస్తున్నాయి, చదువుకోవాలా, హోంవర్క్ చెయ్యాలా? చెయ్యకపోతే టీచర్ పనిష్మెంట్ ఇస్తారా? ఒక్క నిమిషం వృధా చేయదమ్మా పూర్ణిమ. హోంవర్క్ అంతా ఏ ఖాళీ పీరియడ్లోనో హడావిడి పడుతూ పూర్తి చేసుకుంటుంది. మా టీచర్స్ అందరికీ పూర్ణిమ అంటే మహా ఇష్టం. ఆ అమ్మాయి స్కూల్ ఫస్ట్ కాదు, జిల్లాకే ఫస్ట్ వస్తుంది చూడండి అంటారు మా క్లాస్ టీచర్స్ గర్వంగా చెప్తోంది మంజీరా. లెక్కల్లో ఎప్పుడూ 100కి 100. మా లెక్కల టీచర్ గారు ఎంత మురిసిపోతారో పూర్ణిమను చూసి. బంగారు బొమ్మ పూర్ణిమ, దాని రాత ఎలా ఉందో. పడ్డవాళ్ళెప్పుడు చెడ్డవాళ్లు కాదంటారు. పూర్ణిమ భవిష్యత్తు బంగారు బాట కావాలి భగవాన్. మనసులోనే భగవంతుణ్ణి స్మరించుకుని నమస్కారం చేసుకుంది శాంత. చల్లని సాయం సంధ్య. ఆ ఇల్లు హెడ్ మాస్టర్ గారు రజనీకాంత్ది. ఇంటిని చక్కగా అలంకరించారు. వాళ్ళమ్మాయి రాగిణి పుట్టినరోజు వేడుక ఈరోజు. రంగు కాగితాలతో, బెలూన్లతో బయట ఆవరణంతా అలంకరించింది. విద్యుత్ దీపాల అలంకరణ కూడా విలక్షణంగా చేశారు. ఆహుతులు ఒక్కొక్కరే రావడం మొదలైంది. ప్రాంగణంలో సందడి. రాగిణి స్నేహితురాళ్ల నవ్వులతో కలిసి పండగ వాతావరణాన్ని జ్ఞప్తికి తెస్తోంది. రజనీకాంత్ ఆ ఊరొచ్చి 6 నెలలవుతుందేమో. వచ్చి కొద్ది కాలమే అయినా ఊళ్ళో మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆయన భార్య రాజ్యలక్ష్మి ఉత్తమ మహిళ. అందరితో అభిమానంగా ఉంటుంది. స్నేహ స్వభావిని. వారిద్దరి బంధువులు, పరిచయస్తులు, అభిమానులు, స్నేహితులతో ఆ ఇంటి ముందున్న ఆవరణంతా నిండిపోయింది ఆ రోజు. పాప రాగిణి 9 ఏళ్లు నుండి 10వ ఏట అడుగు పెడుతోంది. ఆ అమ్మాయిని బంగారు బొమ్మలా అలంకరించారు. దోసెడు వెడల్పు జెరి అంచుతో దగదగలాడుతున్న ఎర్రటి పట్టులంగా జాకెట్ వేసుకుని బాపు బొమ్మలా మెరిసిపోతోంది. ఒంటినిండా నగలు అలంకరించారు. వడ్డాణం, అరవంకీలు, కందూరాలు, కాళ్ళకి బంగారు పట్టీలతో సహా ఆ బంగారు బొమ్మను తీసుకొచ్చి స్టేజి మీద అందంగా అలంకరించిన ఆసనం మీద కూర్చోబెట్టారు. స్నేహితురాళ్లంతా రాగిణి చుట్టూ చేరి సందడి చేస్తున్నారు. తల్లి, తండ్రి, పెద్దలు, మిత్రులు అంతా చుట్టూ చేరుకోగా పాపచేత కేక్ కట్ చేయించారు. హ్యాపీ బర్త్డే పాట పాడుతున్నారు. విష్ చేస్తున్నారు. కెమెరా క్లిక్మంటోంది. వీడియో తీస్తున్నారు. బెలూన్లు బ్రేక్ చేస్తూ రాగిణి మీద పూలవర్షం కురిపిస్తున్నారు స్నేహితులంతా. నవ్వులతో, హాస్యోక్తులతో, కేరింతలతో అంతా కోలాహలంగా ఉందక్కడ. ఆహుతులందరికీ టిఫిన్లు, డ్రింకులు అందిస్తున్నారు కొందరు. అన్నీ సక్రమంగా అందుతున్నాయో లేదో పర్యవేక్షిస్తున్నారు కొందరు. పార్టీ ముగుస్తోంది. ఆ తర్వాత ఒక్కొక్కరే లేచి తాము తెచ్చిన బహుమతులను రాగిణికి అందించి ఆశీర్వదించి వెళ్ళిపోతున్నారు. పాప చక్కగా కొందనపు బొమ్మలా ఉంది. ఒక ఆమె పక్కనున్నామెతో అంది,
అవును, అంతా తల్లి పోలిక. వాళ్ళమ్మ రాజలక్ష్మి గారిని చూసావుగా? ఆహా, పాప తల్లి నోట్లోంచి ఊడిపడినట్లుంది. ఇంతలో రజనీకాంత్ తల్లి కమలమ్మ, మేనత్త ఆదిలక్ష్మి వచ్చి రాగిణ్ణి దీవించి అక్షంతలు వేసి వెళ్లారు. ఆ తర్వాత రాజ్యలక్ష్మి తల్లి యశోదమ్మ వచ్చి రాగిణిని ముద్దు పెట్టుకుని దీవించి మెళ్ళో దగదగలాడుతున్న బంగారు గొలుసు వేసి ఒక పెద్ద ప్యాకెట్ చేతికిచ్చి, తాతగారు నీకిచ్చిన బొమ్మ అంటూ చెప్పింది. రాగిణి అమ్మమ్మ వైపు ఆప్యాయంగా చూస్తూ నవ్వుతోంది. అబ్బా, ఎన్ని నగలో, ఒళ్ళంతా బంగారంతో నింపేశారు అంది ఓ ముత్తైదువ. ఏం తక్కువమ్మా, తాత పెద్ద పేరున్న డాక్టరు, తండ్రి హెడ్ మాస్టారు, ఇంకా నగలకేం లోటు అని ఇంకొక మామగారు అందించింది. పెట్టి పుట్టిన అదృష్టం, మరొక ఆమె అందుకుంది. సునీత స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుని. రాజ్యలక్ష్మితో స్నేహం ఉందామెకి. అందరికీ ప్యాకెట్లిచ్చే డ్యూటీ ఆమె పుచ్చుకుంది. అనసూయమ్మ ఒక పక్కగా కూర్చుని చూస్తోంది. ఆమెకి అట్టహాసమంతా చూస్తుంటే ఏంటోగా ఉంది. డబ్బుంటే చాలు, ఎన్ని ఆటలైనా ఆడొచ్చు అనుకుంటోంది మనసులో. ఆమె వెనక ఒద్దికగా కూర్చుని రాగిణ్ణి చూస్తోంది పూర్ణిమ. అబ్బా, రాగిణి ఎంత బావుంది, మెరిసిపోతోంది ఆ బట్టల్లో, నగల్లో. బాల్యంలో తను ఇలాగే 1-2 సార్లు పుట్టినరోజులు జరుపుకున్న విషయం ఆమెకు లీలగా గుర్తొచ్చింది. పుట్టినరోజు వస్తుందంటే అమ్మాయి ఎంత హడావిడి చేసేది, ఎంత ఆరాట పడిపోయేది. కోరిన బట్టలు, నగలు కూతురికి చేయించేదాకా అమ్మకి నిద్ర పట్టేది కాదు. ఏవీ తన ఆ నగలన్నీ ఎన్నాళ్ళయిందో వాటిని చూసి. సంక్రాంతి పండుగ రోజునైనా అమ్మాయి మెళ్ళో ఆ నగలు వెయ్యి అని నాన్నంటే పిన్ని మండిపడుతుంది. ఇనపెట్టే తెరవనివ్వదు. తల్లి జ్ఞప్తికి రాగానే పూర్ణిమ కళ్ళు చెమ్మగిల్లాయి. తల వంచుకుని అలాగే కూర్చుండిపోయింది. అతిథులంతా ఒక్కొక్కరే వెళ్ళిపోతున్నారు. పందిరి కింద దాదాపంతా ఖాళీ అయింది. ఇద్దరు మాత్రం ఒక పక్కగా కుర్చీలో కూర్చుని ఒకటే కబుర్లు చెప్పుకుంటున్నారు. ఒక ఆమె రాజ్యలక్ష్మి తల్లి యశోదమ్మ, మరొక ఆమె స్నేహితురాలు శశిరేఖమ్మ. ఈ వాళ్ళుండి రేపు వెళ్ళొచ్చులే, రాకరాక ఇల్లు కదిలొచ్చావు అంటోంది శశిరేఖమ్మ. అది కాదు శశి, నేను వెళ్ళాలి, ఆయన కొంట్లో బాగాలేదు. రాజ్యం బాధపడుతుందని నన్ను వెళ్ళమన్నారాయన. పేరంటం పార్టీ అంతా అయిపోయిందిగా, భోజనాలు అవగానే బయలుదేరడమే అందామే. సరేలే, నీకు నాకు తీరిందెప్పుడు? వెళదామా వద్దా అని నేను ఆలోచిస్తూ ఉంటే బాబు శ్రీనివాస్ అక్కను చూడాలి పద అంటూ బయలుదేరదీశాడు. ఇక నాకు తప్పలేదనుకో అంది శశిరేఖమ్మ. పోనీలే శశి, ఈ కారణంగానైనా కలుసుకున్నాం, లేకపోతే ఎక్కడి వాళ్ళం అక్కడే ఉంటాం. ఎన్నాళ్ళైంది మనం కలుసుకుని అందామే ఆత్మీయంగా. అది సరేగాని యేసు, రేఖ ఎలా ఉంది? లెటర్స్ రాస్తుంటుందా? పిల్లలందరూ? 2 పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. ఆ అమ్మాయి రాగిణి కన్నా ఏడాది చిన్నది. 3 ఏళ్ల క్రితం రావడమేగా రేఖ అమెరికా నుండి, మళ్ళీ రాలేదుగా. రాలేదు, తను జాబ్ చేస్తోంది. అన్నట్లు రజని రాలేదేం? ఏం చదువుతోంది? పీజీలో ఉంది. ప్రస్తుతం ఏదో ప్రాజెక్ట్ వర్క్లో బిజీగా ఉంది. తనకు తోడు స్వాతి ఉంటానంది. రాజీవ్ వచ్చాడు, చూసావుగా. ఇంతలో రాజ్యలక్ష్మి వాళ్ళ దగ్గరగా వచ్చింది. అమ్మా, ఆవిడ్ని చూసావా? అదిగో అక్కడ. ఆమె పాలెం జానకిరామయ్య బాబాయ్ భార్య అనసూయ గారు. ఆ వెనక కూర్చున్న అమ్మాయి అన్నపూర్ణ పిన్ని కూతురు పూర్ణిమ. అలాగా అంటూ యశోదమ్మ లేచింది. శశిరేఖమ్మ ఆమెను అనుసరించింది. రాజ్యలక్ష్మి పరిచయం చేసింది. పిన్ని, ఈమె మా అమ్మ, ఈమె మా శశిరేఖ పిన్ని, విజయవాడలో ఉంటారు అంటూ. చాలా సంతోషం మిమ్మల్ని చూసినందుకు, వినయంగా సంతోషం ప్రకటించింది అనసూయమ్మ. అమ్మా, ఈ అమ్మాయి పూర్ణిమ ఇక్కడ హైస్కూల్లో 10th క్లాస్ చదువుతోంది. నవ్వు ముఖంతో చేతులు జోడించింది పూర్ణిమ. ఆ చేతులు పట్టుకుని ఆమెను దగ్గరకు లాక్కుని అక్కును చేర్చుకుంది యశోదమ్మ ఆప్యాయంగా. మీ అమ్మ నేను ప్రాణ స్నేహితులం తల్లి, నిన్ను చూస్తుంటే మీ అమ్మాయి గుర్తుకొస్తోంది అంటుంటే ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. పూర్ణిమ పల్లెల అందం పుణికిపుచ్చుకున్నట్లు ఆకర్షణీయంగా ఉంది అనుకుందామే. మీరంతా మా ఊరు పాలెం రావాలి తప్పకుండా అంది అనసూయమ్మ మర్యాద ఉట్టిపడుతున్న కంఠస్వరంతో. మరొకసారి ఎప్పుడైనా తప్పుకొస్తాం అంటూ, మిమ్మల్ని చూసినందుకు చాలా సంతోషం అంటూ పూర్ణిమ వైపు తిరిగి, అన్నయ్య ఎలా ఉన్నాడమ్మా అంటూ అడిగింది. అలాగే ఉన్నాడు అంది పూర్ణిమ కళ్ళు దించుకుని. ఒక్క క్షణం ఎవరూ మాట్లాడలేదు. శశిరేఖమ్మకు పూర్ణిమను చూడగానే అవ్యాజ్యమైన అభిమానం కలిగింది. సన్నగా పొడుగ్గా శలకలా ఉన్న పూర్ణిమ ఆమెకెంతో నచ్చింది. రాగిణి చుట్టూ స్నేహితులు చేరి సందడి చేస్తున్నారు. వాళ్ల మధ్య మహారాణిలా కూర్చుని కబుర్లు చెప్పేస్తుందామె. సునీత ఆ పిల్లలందరికీ ప్యాకెట్లిచ్చింది. ఇంతలో బయట నుంచొచ్చారు శ్రీనివాస్, రాజీవ్. అక్క, ఫంక్షన్ పూర్తయినట్లేనా? పుట్టినరోజు పెళ్ళికూతురేది అడిగాడు శ్రీనివాస్. శశిరేఖ పిన్ని కొడుకే ఆ అబ్బాయి. బిఎస్సీ తప్పి మార్చి సెప్టెంబర్ల మధ్య ప్రయాణిస్తున్నాడు. ఏంట్రా హడావిడి అంటూ వాళ్ళ దగ్గరకు వచ్చింది రాజ్యలక్ష్మి.
ఇందాక నుంచి ఎక్కడికి పోయారు? కనపడలేదేం? ఏమైనా తిన్నారా లేదా? తిన్నాను లేక ఊరికి అలా బయట కాస్త తిరిగొచ్చావంతే. ఏంరా రాజీవ్? రాజీవ్ నవ్వాడు శ్రీనివాస్ మాటలకు. రాజీవ్ రాజ్యలక్ష్మి తమ్ముడు, అందరిలోకి ఆఖరివాడు. రాజీవ్ స్వాతి కవల పిల్లలు, ఇద్దరూ ఇంటర్ చదువుతున్నారు. మావయ్య ఇటురా, తమాషా చూపిస్తాను అంటూ రాగిణి పిలిస్తే శ్రీనివాస్ రాజీవ్ అటు వెళ్లారు. తనకు బహుమతిగా వచ్చిన బొమ్మల్లో నుండి ఒక డాన్సింగ్ డాల్ తీసి బటన్ నొక్కి ఆడిస్తుందామే. ఈ బొమ్మ బాగుందా? మా తాతయ్య నా కోసం పంపారు అంది మురిసిపోతూ. పిల్లలకు బొమ్మలంటే ఎంత ఇష్టమో అంటూనే తాతగారేం బహుమతులు పంపారో మనవరాలకి అంటూ అడిగింది అనసూయమ్మ. ఎవరూ ఏమీ మాట్లాడలేదు ఒక్క క్షణం. రాజీవ్ అన్నాడు, అమ్మా 8 అయ్యేసరికి మనం బయలుదేరాలి. ఈలోగా అక్కతో నీ కబుర్లన్నీ అయిపోవాలి అంటూ తొందర పెట్టాడు. అదేంట్రా తొందర, రేపు వెళ్ళొచ్చు అంది రాజ్యలక్ష్మి. అదంతేనక్క, నేను వేసవి సెలవుల్లో వస్తాగా, అప్పుడు తీరుబడిగా తింటాను నువ్వు పెట్టేవన్నీ. ఇప్పుడు మాత్రం వదిలే. అక్కడ రజనక్క స్వాతి మా కోసం చూస్తూ ఉంటారు. బావగారేరక్క అంటున్నాడు శ్రీనివాస్. రాజ్యలక్ష్మి అదే ఆలోచిస్తోంది. ఫంక్షన్ అయి గంటయింది. ఇంటి నిండా ఆడవాళ్ళున్నారని ఏ క్లబ్బుకో పోయి కూర్చున్నా ఇంతసేపా? అమ్మ ఏమనుకుంటుంది? ఏం మగాళ్ళు బాబు. భోజనాల ఏర్పాట్లు చూస్తుందే కాని ఆమె కళ్ళు చెవులు మనసు అన్నీ వీధి గుమ్మం వైపే ఉన్నాయి. బుర్ర తీవ్రంగా పనిచేస్తోంది. 8:30 అవుతుండగా ఇంకా ఎంతసేపు చూస్తారా బావగారి కోసం? ఎవరితోనో మాట్లాడుతూ ఉండుంటారు. మీరు భోజనాలు చేసేయండి అంటూ వడ్డనకు ఉపక్రమించింది రాజ్యలక్ష్మి. ఇక తప్పదన్నట్లు వాళ్ళందరూ భోజనాలు కూర్చున్నారు. భోజనాలు ముగుస్తుండగా ఊడిపడ్డాడు రజనీకాంత్ హడావిడిగా. వరండాలోకి వస్తున్న రాజీవ్ శ్రీనివాస్, మీకోసమే చూస్తున్నాం బావగారు, ఇక మేం వెళ్ళొస్తాం అన్నారు. అరే, అప్పుడే ప్రయాణం ఏమిటి? రేపు వెళ్ళొచ్చు కదూ? కాదండి, నాన్నగారికి బాగాలేదు, వెళ్ళాలి రాజీవ్ అన్నాడు. అందరి దగ్గర వీడుకోలు తీసుకుని ఆడవాళ్లు కారెక్కారు. రాజ్యలక్ష్మి రాగిణి కారు దగ్గరికి వెళ్లారు. రాగిణి అమ్మమ్మను వదల్లేదు. రాజ్యలక్ష్మి కళ్ళు చెమ్మగిలుతున్నాయి. ఏంటమ్మా రాజ్యం అంటూ యశోదమ్మ కలవరపడింది. ఇంత బేలగా మారిందేమిటి రాజ్యం? ఆమె మనసులో ఏదో ఆవేదన. వాళ్లు వెళ్ళిపోయారు. రజనీకాంత్ లోపలికొచ్చాడు. అనసూయమ్మ పూర్ణిమ కనపడ్డారు. ఏమ్మా ఎప్పుడొచ్చారు? అంతా కులాసయ్యనా? నాన్నగారేరి? కాస్త ఆలస్యంగా వస్తామన్నారండి అంది పూర్ణిమ. నేనొచ్చాక అందరం కలిసి పాలెం వెళదామనన్నారు. రాజ్యలక్ష్మి వెనక నుండంది. అంత తొందరేంటి? ఈ వాళ్ళుండి రేపు వెళ్ళొచ్చు కదా. ఆ మర్యాద వచనాలకు అనసూయమ్మ పొంగిపోయింది. అది కాదమ్మా రాజ్యలక్ష్మి, నేను ఒక్కరోజు ఇంట్లో లేకపోయినా ఇల్లు గడవదు. పాడిగేదెలు పాలేర్లు, పైగా చిన్నపిల్లల్ని వదిలేసొచ్చాం. మా పల్లెటూళ్ళ పనులు మీకు అర్థం కావు. మరోసారి తీరుబడిగా వస్తాం కదా, ఈ రోజు కుదిలే. రాజ్యలక్ష్మి నవ్వుతూ, అయితే పూర్ణిమను ఉంచి వెళ్ళొచ్చు కదా. మా దగ్గర 2 రోజులుండి వస్తుందిలే పూర్ణిమ, ఏమంటారు? పూర్ణిమంది. ఈసారొచ్చి ఉంటానక్క, పరీక్షల దగ్గరకు వస్తున్నాయి, పుస్తకాలు కూడా తెచ్చుకోలేదు. అనసూయ ఏదో అనబోయేంతలో జానకిరామయ్య గారి గొంతు వినిపించింది. రండి బాబాయ్, ఇంత ఆలస్యమా? కాస్త ముందొస్తే అమ్మా పిన్ని కనిపించేవాళ్లు కదూ. అరే, అప్పుడే వెళ్ళిపోయారా? ఏంటమ్మా అంత తొందర? నొచ్చుకున్నాడాయన. గుబురు మీసాలు, సౌజన్యమూర్తి భవించిన రూపం, కళల్లో కనిపించని ఆవేదన, నిలువెత్తు మనిషి, చేతిలో వెండి పొన్ను వేసిన కర్ర. మామిగారు ఇప్పుడైనా రావడం? ముఖం తుండుతో తుడుచుకుంటూ వచ్చాడు రజనీకాంత్. రాగిణి బొమ్మలన్నీ క్రమంగా పేర్చుతోంది. పక్కనే కూర్చుని పూర్ణిమ ఆమెకు సాయం చేస్తోంది. పాపా, నీకు చాలా బహుమతులు వచ్చినట్లున్నాయే. జానకిరామయ్య గారు ఒకటే మెచ్చుకుంటున్నారు. చక్కని బొమ్మలున్నాయే. మరి ఏమనుకున్నావు తాతయ్య? మా తాతగారు తెనాల నుండి పంపారి స్పెషల్గా ఉన్న బొమ్మలన్నీ అంది రాగిణి గర్వంగా. ఓహో, తాతగారు పంపినవా? రజనీకాంత్ కంఠస్వరంలో హేళన. రాజ్యలక్ష్మి ఏవో సర్దుతూ ఓరగా రజనీకాంత్ వైపు చూసింది. తన తండ్రి ప్రసక్తి రాగానే ఆమె గుండె దడదళ్లాడింది. రజనీకాంత్ ముఖం చిట్లించుకున్నాడు. నిర్లక్ష్యంగా ఓలు కుర్చీలో వెనక్కి చేరగిలబడ్డాడు. పెద్ద గొప్ప తాత. అమ్మ రాగిణి, నీ మీద ప్రేమే ఉంటే తాత నిన్ను చూడ్డానికి రాలేదేమమ్మా? రాగిణి చప్పున తలెత్తి తండ్రి ముఖంలోకి చూసింది. రజనీకాంత్ ఆమె చూపుల్ని లక్ష్యం చేయలేదు. ప్రేమున్న మనిషైతే తనే వచ్చేవాడు నీకోసం. డబ్బున్న అహంకారమైంది, అందుకే బహుమతులంటూ పంపాడు. వద్దమ్మ రాగిణి, నువ్వవి తీసుకోవద్దు. నీకు నేనే కొంటాను వేరే బొమ్మలు. వాతావరణం ఒక్కసారి స్తంభించినట్లయింది. రాగిణి బెక్కుముఖం వేసి చూస్తోంది. ఆ విపత్కర పరిస్థితుల్లో ఉండలేక నెమ్మదిగా అక్కడి నుండి జారుకుంది రాజ్యలక్ష్మి. వెళ్ళి వంటింట్లో గుమ్మానికి ఆనుకుని నిలబడిపోయింది. కాళ్లల్లో వణుకు. ఇలా ఎన్నోసారో. లోపల సునీత గిన్నెలు సర్దుతోంది. ఈ పరిస్థితుల్లో తన ఉనికిని గమనిస్తే ఒక శత్రువు కనిపించినట్లు రెచ్చిపోతాడు రజనీకాంత్.
ఆ ధోరణి ఒక పట్టానాగదు. అందుకే కంటి ముందు లేకుండా యువతలకు రావడం. ఆమె కళ్ళల్లో నీళ్లు ఉబుకుతున్నాయి. కష్టం మీద ఆపుకుంటోంది. అదేంటి బాబు అలా అంటావు? పెద్దవాళ్లకు పిల్లలంటే ఆపేక్షలు, ప్రేమలు ఉంటాయి. అందుకే ఇస్తారు బహుమతులు అంది అనసూయమ్మ నచ్చజెప్పే ధోరణిలో. ఆమెకి రజనీకాంత్ మాటలు విచిత్రంగా తోచాయి. ఈ బంధువులు బంగారు పిచ్చుకలని ఆమె భావన. ధనవంతులకి సమస్యలుండవు, లేమి వల్లనే అన్ని బాధలు వస్తాయని ఆమె ఉద్దేశం. రాజ్యలక్ష్మి అక్కడి నుండి నెమ్మదిగా జారుకోవడం జానకిరామయ్య గమనించాడు. సహజంగా అతంది చాలా ఉదాత్తమైన మనసు. అందుకే మృదువుగా అన్నాడు, పిల్లలకి బహుమతులు వాళ్లే తెచ్చారు కదయ్యా, ప్రేమ ఉండబట్టే వచ్చారు. అహంకారం అయితే అసలే రారయ్యా. అది కాదండి, వాళ్ళకి ఎంతంత అహంకారాలో మీకు తెలియదు. ఆ చిన్నవాడు రాజీవ్ గాడు ఇంటర్ వెలగబెడుతున్నాడు. కనీసం పన్నెత్తైనా మాట్లాడా? కారుంది, తురునొస్తారు, బొర్రును పోతారు. అసలు ఆ పెద్దాయన దగ్గర ఉంది పొగరంతా, పైకి పెద్ద ఫోజు. ఆ వాక్ ప్రవాహాన్ని అరికట్టలేక జానకిరామయ్య మౌనంగా ఊరుకున్నాడు. రజనీకాంత్ ప్రవర్తన ఆయనకి చిత్రంగా అనిపించింది. చాలా పెద్ద మనిషిగా ఆయనకి సంఘంలో పేరు. ఇంత చిన్న విషయానికి కోపం తెచ్చుకుని ఇలా బయటపడిపోతున్నాడేమిటి? వాతావరణంలో వేడిని గమనించి ఒక్కొక్కరే నెమ్మదిగా అక్కడి నుండి జారుకున్నారు. జానకిరామయ్య పడకుర్చీలో వాలి కళ్ళు మూసుకున్నాడు. దుఃఖాన్ని దిగమింగి కన్నీళ్లు అదింపెట్టి సహజంగా కనపడ్డానికి ప్రయత్నిస్తూ సునీత సాయంతో అందరికీ భోజనాలు వడ్డించింది రాజ్యలక్ష్మి. ఆమె అత్తగారు, ఆడపడుచు పెరట్లో కబుర్లలో ఉన్నారు. వాళ్లను కదిలిస్తే మరో తుఫాన్ వస్తుంది. సునీత వాళ్లను కూడా భోజనానికి పిలిచింది. రాజ్యలక్ష్మి వడ్డన చేసింది అందరికీ. భోజనాలయ్యాక వస్తామమ్మ రాజ్యం. అయితే మీరెప్పుడు వస్తున్నారు మా ఊరు అని అడిగాడు జానకిరామయ్య. రాగిణ్ణి దగ్గరకు తీసుకుని చేతిలో 100 రూపాయల నోటు పెడుతూ, నీ ఇష్టం వచ్చింది కొనుక్కో తల్లి అన్నాడు ప్రేమగా. మీ ఊరు త్వరలో వస్తానులేండి అన్నాడు రజనీకాంత్. వాళ్లు బండెక్కి బండి వెళ్లేదాకా అలా చూస్తూ నిలబడింది రాజ్యలక్ష్మి. కమలమ్మ, ఆదిలక్ష్మి కూడా వచ్చి అనసూయమ్మను సాగనంపారు. ఆమె మనసు ఆమెకే అర్థం కానంత అయోమయ స్థితిలో ఉంది. భర్త ప్రవర్తన ఆమెను బాధ పెడుతోంది. సునీత వెళతానంటే సాగనంపింది. ఎందుకీ మనిషికింత ఆవేశం? మనిషి మనిషిని అర్థం చేసుకునేదెప్పుడు? ఇలా ఒకరి మనసు మరొకరు చిత్రహింస పెట్టుకుంటూ మనుగడ సాగించడం ఎలా? నిజంగా ఆ మనుగడకు అర్థమేమిటి? ఇంత వికారంగా లోపలి భావాలు బహిర్గతం చేసుకుంటూ ఈ పార్టీలు, తతంగాలు దేనికి? అసలు అంతస్తులు, అంతరాలు ఏంటి? ఎలా పోతాయి? ఉప్పిరిగొంటున్న భావాలతో మోగగా లోపలికి నడిచింది రాజ్యలక్ష్మి. అసలు ఈ పార్టీ తాను వద్దంది. రజనీకాంత్ సరదా పడ్డాడు. తాను వద్దంటే మరీ పొట్టుపట్టాడు. ఈ ఊరు కొత్తగా వచ్చాం, ఒకసారి అందర్నీ పరిచయం చేసుకున్నట్లు అవుతుంది అంటూ పార్టీ ఏర్పాటు చేశాడు. అంతా బాగానే జరిగింది. చివరలో ఈ చిరాకులేంటి? లోపలికొచ్చి అత్తగారికి, ఆడపడుచుకి పడకలు ఏర్పాటు చేసి రాగిణ్ణి పడుకోబెట్టి లోపలికొచ్చేసరికి మంచి నిద్రలో ఉన్నాడు రజనీకాంత్. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అనవలసిన 4 మాటలు అనేసి అంతరంగాన్ని అలా కొల్లలం చేసి తాను మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు. ఈయన్ని ఎలా అర్థం చేసుకోవాలి? కొన్నాళ్ల తర్వాత ఒక సెలవు రోజున, ఒక ప్రభాత వేళ, చలి ఇంకా తగ్గుముఖం పట్టలేదు. జానకిరామయ్య గారు పొద్దున్నే గూడుబండిని పంపించారు రజనీకాంత్ వాళ్ల కోసం. ముగ్గురికి ఈ ప్రయాణం సరదాగా అనిపిస్తోంది, ముఖ్యంగా రాజ్యలక్ష్మికి. ఆ ఊళ్ళోకి కారు వెళ్లదు, ఏరు అడ్డం. ఏటి నీళ్లలో ఎద్దులు బండిని లాగేస్తాయి. బండిలో ప్రయాణం సరదాగానే ఉంది. ఏరు సమీపిస్తోంది. తూర్పున సూర్యోదయం అవుతోంది. ప్రకృతి పులకించిపోతున్నట్లు, తదాత్మత చెందుతున్నట్లు ఆ దృశ్యం అనుభవిస్తున్న వారికి ఆనందం కలుగుతోంది. లేత అరుణ కిరణాలు పడి మున్నేటి నీళ్లు తళతళలాడుతున్నాయి. చేయి తిరిగిన చిత్రకారుడు చిత్రించిన దృశ్యకావ్యంలా హృదయంగా ఉన్నాయి ఆ పరిసరాలు. ఒడ్డున ఉన్న పున్నాగ చెట్టు నిండా పూలే. చెట్టు కింద పూలు రాలున్నాయి కొన్ని. చెట్టు పూలబారానికి కాస్త వంగి ఏటి నీటిలో తన ప్రతిబింబం చూసుకుంటోంది. దూరాన కనిపిస్తోంది మామిడి తోట. తోట పక్కనుండే పారుతూ తీరానికి తెల్లని వెండిలా మెరుస్తోన్న మున్నేటిపాయ కనులకి ఇంపుగా, మనసుకి విందుగా ఉంది. దూరాన ఏవో పల్లెపాదాలు పాడుకుంటూ చాకలివాళ్లు బట్టలు ఉతుక్కుంటున్నారు. ప్రకృతి సౌందర్యం అంటూ రాస్తారు కవులు. ఇదిగో ఇలాంటి కమనీయమైన దృశ్యాలే కవిని ఉత్తేజపరిచి కవితలకు ప్రేరేపిస్తాయి. బండి ఇసుకలో నడుస్తోంది. హుషారైన గిత్తలు లయబద్ధంగా నడుస్తున్నాయి. మెళ్ళో మువ్వల ధ్వని సంగీతంలా ఉంది. హాయ్ హాయ్, ఎంత బాగుందో ఇక్కడ! సంతోషం ప్రకటించింది రాగిణి. రాజ్యలక్ష్మికి ఎంతో ఉల్లాసంగా ఉంది. పరిసరాలను ఎంతో ముగ్ధురాలే చూస్తోంది. చాలా జ్ఞాపకాలు, బాల్య స్మృతులు మదిలో సందడి చేస్తున్నాయి.
బాల్యంలో ఆమె పాలెంలో తాతగారింట పెరిగింది. అందుకే ఆమెకి ఈ ప్రాంతం పరిచయమైందిగా అనిపిస్తోంది. దిగి కాసేపు ఇసుకలో నడుద్దామా అంది భర్తతో. అమ్మా నేను దిగుతా అంది రాగిణి. ఇసుకలో నడవడం తేలికనుకున్నావా? బండిలో కూర్చుంటే కనపడవా నువ్వు వెర్రెత్తిపోయి చూసే అందాలన్నీ అన్నాడు రజనీకాంత్. పోన్లేండి బాబు, అమ్మగారు సరదా పడుతున్నారు, దిగనేయండి అంటూ బండి తోలుతున్న మల్లన్న బండి ఆపాడు. రజనీకాంత్ మాటలకు ఆమె ఉత్సాహం మీద నీళ్లు చిలకరించినట్లయింది. ఆ మాటలకు ఆమె మనసు నొచ్చుకుంది. తానింత సెంటిమెంటల్గా ఉండడం మంచిది కాదేమోనని ప్రతి ఆశాభంగానికి అనుకుంటుంది. కానీ లాభం లేదు. తామెప్పుడు ఇంతేనా? తమ మనస్తత్వాలు ఎప్పుడు తూర్పు పడమర్లేనా? కలవ్వా? ఆగిన బండిలో నుంచి నెమ్మదిగా దిగింది రాజ్యలక్ష్మి. రాగిణిని రజనీకాంత్ ఎత్తి కింద దింపాడు. రాగిణికేంటో మహా సరదాగా ఉంది. పరుగులు పెట్టాలనిపిస్తోంది ఆ అమ్మాయికి. ఇంత అందమైన ప్రకృతిలో పక్కపక్కన నడుస్తూ కబుర్లు చెప్పుకుంటుంటే ఎంత హుషారుగా ఉంటుంది అని రాజ్యలక్ష్మి భావన. రజనీకాంత్కు అటువంటి సరదాలు తక్కువ. బయటకు వచ్చినప్పుడు అసలు అలాంటి సరదాలు ఆయనకి పుట్టవు, తట్టవు. అతడు బండి మల్లనతో మాట్లాడుతున్నాడు. అక్కడ పొలాల గురించి, పంటల గురించి, ఊరి గురించి. మూనేరు 4-5 పాయలుగా చీలి పారుతోంది. తళతళ వెండిలా మెరిసిపోతున్న నీటి పాయలో తల్లి కూతుళ్ళిద్దరూ దిగారు. చల్లని నీళ్లు వాళ్ళని ఆప్యాయంగా స్పృశించాయి. ఏరు పెద్ద లోతు లేదు. వర్షాకాలంలో సముద్రంలా నిండుగా ప్రవహించే మున్నేరు కాస్త ఉధృతం తగ్గి ప్రవహిస్తోంది ఈ శీతాకాలంలో. కిలకిల కలకలా నవ్వుతూ నీళ్లని చేత్తో తడుతూ నీళ్లని పైకి సరదాగా చిమ్ముతూ ఆడుకుంది రాగిణి. బండి గట్టెక్కింది. రజనీకాంత్ సాయంతో ఇద్దరూ బండెక్కారు. జొన్న పొలాలు కోతకు సిద్ధంగా ఉన్నాయి. కంకి బరువుకి వంగిపోతూ నిండు చోళాళ్లను తలపిస్తున్నాయి. గాలికి తలలుపుతూ వయ్యారాలు వలకపోతున్నాయి. అంతా చూడ్డానికి రమ్యంగా ఆకుపచ్చని రంగు పరిచినట్లుగా ఉంది. ఈ ప్రాంతంలో మెట్టపొలాలు ఎక్కువ. అదృష్టం బాగుండి వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి. అంతా భగవంతుడి దయ. పంట పండకపోతే రైతు ముఖం వాడుతుంది. పొలాలకు పంటలకు వర్షమే ఆధారం. పక్కన ఏటిలో ఇంత నీరు పెట్టుకుని పిచ్చి ప్రజలు వర్షం మీద ఆధారపడ్డమేమిటి? లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసుకోవచ్చు కదా. గవర్నమెంట్ చెయ్యాలి ఆ ఏర్పాటు. ఓట్లు దండుకోవడానికి వస్తారు గాని ఇలాంటి సదుపాయాలకు ప్రయత్నించరు. పెద్దగా చదువులేని రైతుల్ని ప్రభుత్వం ఆదుకుని ఆధునిక సౌకర్యాలు కల్పిస్తే రైతు నేలలో బంగారం పండిస్తాడు అన్నాడు రజనీకాంత్. మల్లన్నకు ఆ మాటలు సగం అర్థం కాలేదు. ఆ పక్క బ్రిడ్జి కడతారట బాబుగారు, ఊళ్ళోకి బస్సులు రావాలింక అన్నాడు. పల్లెటూళ్ళు చాలా బాగుంటాయి, అందులో ఈ ఊరు మరీ బాగుంది అంది రాజ్యలక్ష్మి. ఈ ఊరు మీ తాతగారిది కాబట్టి నీకెంత ఇష్టం అవునా? నవ్వుతూ అన్నాడు రజనీకాంత్. పల్లెటూళ్లలో అందమే కాదు, కలహాలు, కక్షలు, కార్పణ్యాలు కూడా ఉంటాయి. అవును, అవి ఎక్కడలేవులేండి. బండి పాలెంలో ప్రవేశించింది. ముందున్న ఒక 10 ఇళ్లు దాటి ఒక పెద్ద మండువా లోగిలి ముందుకొచ్చాగింది. రాజ్యలక్ష్మి ఉత్సుకతతో చూస్తోంది. ఊరు మారిపోయినట్లుంది. దాదాపు 20 ఏళ్ల పైన అయింది తానా ఊరు వదిలి. ఆమె మనసు నిండా ఎన్నో విచిత్రమైన జ్ఞాపకాలు, అనుభూతులు సందడి చేస్తున్నాయి. ఈ ఊరంటేనే గుండెల్లో పులకింత, మరేదో గిలిగింత. జన్మభూమి భావన ఇది? అవునేమో. బండి గేటు దాటి లోపలికి రావడం చూసి జానకిరామయ్య గబగబా ముందుకొచ్చాడు. రండి అంటూ రజనీకాంత్తో అంటూనే, మల్లన్న ఆ కుర్చీ పీట పట్టురా అంటూ, రామ్మ అంటూ రాగిణిని దింపేశాడు హుషారుగా. మీ అమ్మాయి రాజ్యం దారిలో అందాలకే పులకించిపోయింది. ఇంట్లోకొస్తే ఇంకెక్కడి నుండి రానంటుందేమో. రజనీకాంత్ మేళమాడాడు. చిన్నతనంలో ఇక్కడ పెరిగిన అమ్మాయి కదా మరి, ఆయన సమర్థించాడు. రాజ్యాన్ని చూడగానే పూర్ణిమ సంతోషంగా వచ్చి ఆమె చేయి పట్టుకుంది. అక్క అంటూ. రాజ్యలక్ష్మి ఆమెను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. ఈ అమ్మా ఎలా ఉన్నావు, బాగా చదువుకుంటున్నావా అంటూ పరామర్శించింది. ఇంతలో అనసూయమ్మ గబగబా వచ్చింది, చేటంత ముఖం చేసుకుని. రండమ్మ లోపలికి, అలవాట్లేని బండి ప్రయాణం ఒళ్ళంతా కుదిపేసి ఉంటుంది అంటూ. రాగిణి ఒక్క క్షణం బుద్ధిమంతురాల్లా కూర్చుందో లేదో పూర్ణిమ ఆమెను లోపలికి లాక్కుపోయింది. పూర్ణిమ చెల్లెళ్ళు ముగ్గురు రాగిణి చుట్టూ చేరారు. ఆమె వాళ్ళకి ఒక అపురూప వ్యక్తిలా గోచరించింది. ఆమె చెప్పే కబుర్లు వింటూ కూర్చున్నారు వాళ్ళు ఆనందంగా. పసిపిల్లలు అరమరికలు లేకుండా ఇట్టే కలిసిపోతారు. అనసూయమ్మ హడావిడి పడుతూ పూర్ణిమ సాయంతో అందరికీ పలహారాలు అందించింది. కాఫీల కార్యక్రమం ముగిసింది. జానకిరామయ్య, రజనీకాంత్ వరండాలో రాజకీయాలు మాట్లాడుకుంటున్నారు. ఊళ్ళో పెద్దలు కూడా ఒకళ్ళిద్దరొచ్చారు. రాజ్యలక్ష్మి పెరట్లోకి నడిచింది. అనసూయమ్మ ఎవరో రాజబంధువులొచ్చినట్లు ఏర్పాట్లు చేస్తోంది వంట మనిషి సాయంతో.
ఆమె దగ్గర కాసేపు కూర్చుంది రాజ్యలక్ష్మి. పాడి పంట పుష్కలంగా ఉన్న కామందు జానకిరామయ్య బాబాయ్, లంకంత ఇల్లు, గేదెల దొడ్డి, ఆవులకి వేరే దొడ్డి, గిత్తలకి వేరే పెద్ద కొట్టం, ఇంటి ముందు అరకలు బళ్ళు, ధాన్యపు పొరులు, అచ్చమైన రైతుల లోగిలది. అనసూయమ్మ ఏవో సాంసారిక విషయాలు, పంట కబుర్లు చెబుతోంది. రాజ్యలక్ష్మి ఊ కొడుతోందే కాని మనసక్కడ లేదు. దాదాపు 20కి పైగా ఏళ్ల కిందట తాను చిన్నపిల్లగా ఉన్నప్పుడు అప్పటి జ్ఞాపకాలు నెమరవేస్తోంది మనసు. ఇదే ఇల్లు, కాని ఇల్లాలు వేరు. అప్పుడు ఈ ఇంటికి గృహిణి అన్నపూర్ణ, తెల్లటి తెలుపు, మనిషి పొట్టిగా ఉండి ఎంతో కళగా ఉండేదామె. ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ ఆప్యాయంగా పలకరిస్తూ కలివిడిగా ఉంటూ ఉండేది. తన నవ్వులతో సెలయేటి గలగలను జ్ఞప్తికి తెస్తూ చైతన్య దీపంలా ఉండేది. బంధువులంటే ఎంతో మమకారం. అమ్మ తనతో ఎప్పుడూ అంటుండేది, అన్నపూర్ణ ఆ ఇంటికి లక్ష్మినే, బంధువులంటే ఎంత వెర్రి అభిమానమో, వెళితే విడిచిపెట్టదు కదా అని. అమ్మకు చెల్లెలి వరుస, స్వంత అక్కా చెల్లెళ్ళ కంటే ఎక్కువ ప్రీతిగా ఉండేవారట ఇద్దరు. రాజలక్ష్మికి అన్నపూర్ణ పిన్ని స్మృతిలోకి రావడంతో కళ్ళు చెమర్చాయి. అన్యమనస్కంగా ఉన్న ఆమెను చూసి, నీ మనసిక్కడ లేదులా ఉందమ్మాయి అంది అనసూయమ్మ. అన్నట్లు మధు ఏడమ్మా, ఎలా ఉన్నాడు? అనసూయమ్మ ముఖభంగిమ మారిపోయింది. పిచ్చివాడెలా ఉన్నాడని చెప్పమంటావు? అక్కడున్నాడు, అదిగో ఆ వెనక వరండాలో. వాడితో వాడి చేష్టలతో మేం పడే బాధ పగవాళ్ళకు కూడా వద్దు. రాణి కన్నీళ్లను తుడుచుకుందామే. రాజ్యలక్ష్మి లేచి వెనకున్న వరండాలోకొచ్చింది. వరండా చివర నులక మంచం మీద సరిగ్గా దుప్పటి కూడా పరిచిలేదు. ఆ నులకల్లోనే వెలకిల్లా పడుకుని పైకప్పు వంక చూస్తున్నాడు మధు. యుక్త వయస్కుడు, అందగాడే, కాని మానసిక స్థితి సరిగ్గా లేనివాడు. ఒక రకంగా చెప్పాలంటే పిచ్చివాడు. మధును అలా చూస్తుంటే రాజ్యలక్ష్మికి మనసు అదోలా అయింది. ఎన్నెన్నో జ్ఞాపకాలు బాల్యంలో జరిగినవే కళ్ళ ముందు కదలాడుతున్నాయి. పాలెంలో భూస్వామి గోపాలరావు గారంటే చుట్టుపక్కల అన్ని గ్రామాల్లోనూ పెద్ద పేరు. 200 ఎకరాల భూమి, ఊళ్ళల్లో ఉన్న పలుకుబడి, రాజకీయాల్లో ఉన్న పాత్ర, ప్రజల్లో ప్రభుత్వంలో ఉన్న గౌరవ పదవులు చాలా ఉన్నాయి. కూతురు యశోదను ఆ సంవత్సరమే డాక్టర్ డిగ్రీ తెచ్చుకున్న రామచంద్రమూర్తికి బోల్డు కట్నమిచ్చి అట్టహాసంగా 5 రోజుల పెళ్లి చేశాడు. ఆ 5 రోజులు చుట్టుపక్కల గ్రామాలకి అన్నదానం జరిగిందని అమ్మమ్మ కథలు కథలుగా వర్ణించి చెబుతుండేది. రామచంద్రమూర్తి గవర్నమెంట్ ఉద్యోగానికి అసలు ప్రయత్నించలేదు. కొన్నాళ్లు గుంటూరులోనే ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత స్వంతంగా వాళ్ళ ఊరు తెనాల్లో ప్రాక్టీస్ పెట్టుకున్నాడు. హస్తవాసి మంచిదని పేరు రావడంతో ఆయన ప్రాక్టీస్ బాగా రుద్దయింది. మొదటి సంతానం రాజ్యలక్ష్మి పుట్టాక ఇంకా బాగా కలిసొచ్చింది. రాజ్యలక్ష్మికి 2 ఏళ్లు నిండకుండానే యశోదకు మరో పాప పుట్టింది. కాన్పు కష్టమైంది. యశోద ఆరోగ్యం పాడైంది. కోలుకోవడానికి చాలా కాలం పట్టింది. కూతురికి బాగయ్యే వరకు తల్లి అక్కడే ఉండి, 2 పిల్లలతో నువ్వు చేయలేవు యశోద, రాజ్యాన్ని నా దగ్గర ఉంచుకుంటాను అని నచ్చజెప్పి తనతో పాలింకు తీసుకొచ్చింది. అల్లుడి మౌనం అర్ధాంగీకారం అన్నట్లు ఊరుకున్నాడు. తాతగారింటి రాజ్యలక్ష్మి ఆడింది ఆట, పాడింది పాట. ఆ అమ్మాయి అంటే వారికి అమిత గారాభం. తాత కంటే అమ్మమ్మ ఆమెను అరచేతిలో పెట్టుకున్న రీతిగా సాకారు. రాజ్యలక్ష్మి పేరుకి తాతగారింట్లో పెరిగిన రోజులో ఎక్కువ భాగం అన్నపూర్ణ పిన్ని ఇంట్లోనే ఆడుకుంటూ ఉండేది. ఆమెకు రాజ్యం అంటే ఎంతో అభిమానం. అంత క్రితపు సంవత్సరమే పెళ్ళై కాపురానికొచ్చిందామె. పెద్ద సోగకళ్ళు, మంచి రంగు రూపంతో చూడచక్కగా ఉండేది. పిన్నిని చూడగానే ఆమె మీదకి చెంగున దూకేది రాజ్యలక్ష్మి. స్వతహాగా ప్రేమయ్యామె. ఎప్పుడూ విసుక్కునేది కాదు. రాజ్యాన్ని ఎత్తుకుని తిప్పుతూ కబుర్లు చెబుతూ ఆడిస్తూ ఉండేది. జోలపాడి నిద్రపుచ్చేది. గోరుముద్దలు తినిపించేది. అదేంటి అన్నపూర్ణ, పిల్లను పెంచుతానని నేను తీసుకొస్తే ఈ దురాక్రమణేంటి అనేది అమ్మమ్మ తెచ్చిపెట్టుకున్న కోపంతో. అన్నపూర్ణ నవ్వుతూ, నువ్వు పెద్దదానివైపోయావమ్మా, విశ్రాంతి తీసుకోవచ్చుగా. ఇంకా పసిపిల్లతో ఏం అవస్థపడతావు? ఈ దుడుకు పిల్ల నీకు లొంగుతుందా? నన్నే ఎంత విసిగిస్తుందని అంటూ రాజ్యలక్ష్మితో దోబూచులాడుతూ అమ్మమ్మను ఆటలు పట్టించేది. అమ్మమ్మకి పని తీరేది కాదు. వ్యవసాయ పనులు, పాలేర్లు, చదువుకుంటున్న కొడుకులు, వారి రాకపోకలు, బస్తీ నుండి భర్త రాజకీయాలు, వచ్చిపోయే బంధువులు, స్నేహితులు, అతిథులు, వీటన్నింటితో తలమునకలవుతూ, పోనీలే, ఈ పనుల హడావిడిలో నేను చేసే ఆలనా పాలనా కన్నా అన్నపూర్ణే పాపకి సరైన పోషణ చేయగలదు అనుకునేదావిడ. చీకటి పడుతుంటే లాంతర పుచ్చుకుని పాలేరు పాపాయి గారి కోసం వచ్చేవాడు. పాపగారున్నారా అమ్మగారు అంటూ. ఈ పాపాయమ్మగారు మహా దూకుడు వారండి, ఒక పట్టాన దొరకరు కదండమ్మా, ఎక్కడ వెతకనండమ్మా అంటూ పోబోతుంటే తాను పకపక నవ్వుకుంటూ బయటపడేది.
చూడండి అమ్మగారు, పాపాయమ్మగారు నన్ను ఏలకోళం చేస్తున్నారు అని ఫిర్యాదు చేసేవాడు వాడు. ఆ రోజులు ఎంత అమాయకంగా, ఆహ్లాదకరంగా ఉండేవి. చీకు చింత ఎరుగని రోజులవి. బరువు బాధ్యత తెలియని బంగారు కాలమది. తాతగారికి పెద్ద పెద్ద మీసాలుండేవి. భారీ విగ్రహం. ఆ చిన్ని మనసులో తాతను చూస్తే భయం. ఆయన నవ్వుతూ పిలిస్తే తప్ప ఆయన దగ్గరికి వెళ్లేది కాదు. ఆయన ఎప్పుడూ బిజీ. మనవరాలతో ఆడుకునే తీరిక ఆయనకి లేదు, దొరకదు. రేఖ తర్వాత 4, 5 ఏళ్లకు రజని పుట్టింది. అమ్మమ్మ రాజ్యంతో సహా వెళ్లి ఒక నెల రోజులుండొచ్చింది. రేఖ కాన్వెంట్కి వెళుతోంది. రాజ్యాన్ని కూడా పంపాలి. రాజ్యాన్ని ఇక్కడుంచి వెళ్ళమ్మా, అక్కడేమీ చదువు అబ్బుతున్నట్టు లేదు అంది యశోద. రాజ్యాన్ని మాస్టర్ని పెట్టి చదివిస్తున్నామే, దీంతో నాకు బాగా అలవాటైపోయింది. వచ్చే ఏడాది పంపుతానులే. చిన్నపిల్లలతో నీకు యాతనగానే ఉంటుంది కదమ్మా అంది అమ్మమ్మ. యశోద విని ఊరుకుంది. డాక్టర్ గారికి మంచి ప్రాక్టీస్ ఉంది. డబ్బు, కీర్తి వస్తున్నాయి. ఆయన ఇంటి విషయాలు అసలు పట్టించుకోడు. ఊపిరి సలపనంత పని. అందుకని యశోద రాజ్యం విషయంలో గట్టిగా అనలేకపోయింది. మాస్టర్ ఒక ఆయన వచ్చి కాసేపు కూర్చోబెట్టి చదువు చెప్పేవారు. అప్పుడప్పుడు అన్నపూర్ణ కూర్చోబెట్టి చదివిస్తూ ఉండేది. మీ నాన్నగారు పెద్ద డాక్టరు, నువ్వు బాగా చదువుకోవాలి, లేకపోతే అందరూ ఎగతాళి చేస్తారమ్మా. నువ్వు చాలా పెద్ద చదువులు చదవాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ లాలించి చదివిస్తూ ఉండేది. పద్యాలు, ఎక్కాలు నేర్పుతూ ఉండేది. అన్నపూర్ణ పిన్ని లేవడం లేదు. బద్ధకంగా పడుకునుంటోంది. నీరసంగా వేలాడిపోతుంది. ఆమె అలా ఉంటే రాజ్యలక్ష్మికి అసలు తోచడం లేదు. కాలుగాలిన పిల్లిలా ఇంట్లో తిరుగుతోంది. అమ్మమ్మ నవ్వింది అన్నపూర్ణం చూసి. ఏ అమ్మ పూర్ణమ్మ తల్లి, ఎన్నాళ్లకు నీ కోరిక తీరబోతోంది, నువ్వు తల్లివి కాబోతున్నావు అంటూ పుల్లని అధరువులు చేసి ఇస్తూ ఉండేది. ఒక రోజున జానకిరామయ్య గారు బండి కట్టించి నందిగామ హాస్పిటల్కి తీసుకెళ్లి డాక్టర్కి చూపించారు. వారు గర్భవతి అని చెప్పారు. నీరసంగా ఉన్నారు, బలమైన ఆహారం తింటూ ఉండాలి అని టానిక్కులు రాశారు. శుష్కమైన పిన్ని ముఖంలో ఏదో కళ, మరేదో ఆకర్షణ. అది ఆనందం వల్లొచ్చిన ఆకర్షణ, శరీరంలోని మార్పు వల్లొచ్చిన అందమో. రాజ్యలక్ష్మిని ఎత్తుకుని ఒకటే ముద్దాడేది. ఏంటమ్మమ్మా, పిన్నికేమైంది, జబ్బు చేసిందా అని రాజ్యలక్ష్మి అమాయకంగా అడుగుతుంటే ఆవిడ నవ్వుతూ, నీలాంటి పాపై పుడుతుంది పిన్నికి అంది. ఒక శుభముహూర్తాన అన్నపూర్ణకు బాబు పుట్టాడు. ముద్దుగా బొద్దుగా ఎంతో అందంగా ఉన్నాడు. ఇంట్లో పెద్ద పండగ వాతావరణం నెలకొంది. అంత సందడిలోనూ పసిబిడ్డ ఆలనా పాలనా చూస్తూ కూడా అన్నపూర్ణ రాజ్యాన్ని మర్చిపోయేది కాదు. నీ కొడుకుని చూసుకోపూర్ణ, రాజ్యం పెద్దదైపోయింది కదూ, నేను చూసుకోగలంలే అనేది అమ్మమ్మ. మీ పిల్లల్లాగా నా బాబుకి చదువు బాగా రావాలి, వస్తుందంటావా అమ్మా? మంచి చదువులొస్తే జీవితాలెంత బాగుంటాయి అంటూ ఉండేది అన్నపూర్ణ. నీ పిచ్చిగాని పూర్ణ, ఎప్పటి నుండే ఈ ఆలోచనలేమిటే తల్లి? వీడికి ఎంత భవిష్యత్తు రాసిపెట్టుందో ఎవరు చూసొచ్చారు? అన్నపూర్ణ కొడుక మజాకానా? పెద్ద చదువులు చదివించక ఊరుకుంటావా నువ్వు అంటూ నవ్వేదావిడ. తాతగారికి కోపం ఎక్కువ. ఒకసారి పాలేరు గంగులు రాలేదు. మిగిలిన పాలేర్లు అరకాలు కట్టుకుని పొలానికి వెళ్లబోతున్నారు. వీడు రాడు, పొద్దెక్కుతోంది. తాతగారు కోపంతో మండిపడుతున్నారు. ఆఖరికి ముఖం వేలాడేసుకుని నీరసంగా నడుస్తూ వచ్చాడు గంగులు. అగ్నిగోళంలో ఉన్న తాత వాణ్ణి బాగా కొట్టారు. వాడు కింద పడిపోయాడు. ఒళ్లంతా రక్తం. తాతగారి చేతుల్లోని చెర్నాకోలకి బాగా పని తగిలింది ఆ రోజు. ఆ రోజుల్లో అంతే. పేదవాడి జీవితం పెత్తందారులకు లోకువ. తిట్టినా కొట్టినా నోరెత్తకూడదు. బూర్జువా తత్వాలు నరనరాన జీర్ణించుకున్న భూస్వామి చేసిన వికటాట హాసాలవి. అది అన్యాయం అని వాళ్ళు అనుకోరు. వాడి ఇబ్బంది ఏమిటో అర్థం చేసుకోరు. ఆ బేబచ్చమంతా చూసి చిన్నదైన రాజ్యలక్ష్మి విహ్వలయింది. భయపడిపోయింది. వెక్కి వెక్కి ఒకటే ఏడుపు. అమ్మమ్మ గబగబా వచ్చి రాజ్యాన్ని లోపలికి తీసుకుపోయింది. ఆ మధ్యాహ్నానికి పిల్లకు పెళ్ళున జ్వరం, పలవరింతలు, పరాకు మాటలు. అయ్యో రక్తం, తాత కొట్టొద్దు వాణ్ణి పాపం. ఇదే ఆలాపన. తగ్గినట్లే తగ్గి జ్వరం మళ్ళీ తిరగబెట్టింది. అన్నపూర్ణ పిన్ని బాబునెత్తుకునొచ్చి రాజ్యానికి కనిపెట్టుకునుండేది. పక్కన కూర్చుని కథలు కబుర్లు చెప్పేది. గుండెల్లో పెట్టుకుని ఓదార్చేది. మూడోసారి మళ్లీ జ్వరం వచ్చినప్పుడు అన్నపూర్ణ అంది, వాళ్ళ నాన్న పెద్ద డాక్టరాయే, కబురు చెయ్యమ్మా అని. ఆవిడ అనుమానం ఆ జ్వరం టైఫాయిడ్లోకి దింపుతుందేమోనని. అల్లుడు గారికి కబురు వెళ్లడం, భార్యాభర్తలిద్దరూ ఆగా మేఘాల మీదొచ్చి రాజ్యాన్ని తీసుకువెళ్ళిపోవడం వెంట వెంట జరిగిపోయాయి. వెళ్ళిపోతూ చిన్ని మధుని ఎన్ని ముద్దులు పెట్టుకుందో రాజ్యలక్ష్మి. బాబును నేను తీసుకెళ్ళిపోనా పిన్ని అనంటే అక్కడ చేరిన అమలకలంతా ఒకటే నవ్వులు. ఆనాటి ముద్దులకే పసిపాపాయా ఈ మధు? అయ్యో భగవాన్, ఈ సంసారంలో ఇన్ని మార్పులెలా కల్పించావయ్యా? ఆమె మనసంతా భారంగా అయింది.
అన్నపూర్ణ పిన్ని ఆశలు, కోరికలు, ఆశయాలు అన్నీ కలబోసి కూర్చుకున్న పూలమాల గాలికి చిందరవందరై ముక్కలు ముక్కలైపోయింది. మధుకు జరిగిన ప్రమాదం సంగతి అమ్మమ్మ చెప్పగా వింది తను. నాగుల చవితికి పొట్లో పాలు పోయాలని తాతగారి నారింజ తోటకు వెళ్లారు కొందరు ఆడవాళ్లు. తోటలో పురాతన కాలం నుండి ఉన్న పుట్టుంది. అందులో గోధుమ వన్నె తాచుపాముందని ప్రతీతి. అందరూ ఆ పుట్టలోనే పాలు పోస్తారు. అన్నపూర్ణ పిన్ని అందరితో కలిసి తోటకు వెళ్ళింది. 4 ఏళ్ల మధు వెంట వెళ్ళాడు. పుట్టలో పాలు పోసే కార్యక్రమం అయ్యాక అందరూ మామిడి చెట్టు కింద కూర్చున్నారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మగపిల్లలంతా కలిసి ఆడుకుంటున్నారు. దూరంగా వెళ్లి చిలిపిగా చెట్లెక్కి దూకుతూ వినోదిస్తున్నారు. ఆ సందడిలో చిన్నవాడైన మధు చెట్టెక్కడం ఎవరూ గమనించలేదు. చెట్టెక్కిన మధు భయపడ్డాడు. చెట్టు పట్టు సడలింది. కింద దబీమని పడిపోయే స్పృహ తప్పాడు. పిల్లలంతా భయంతో బిగుసుకుపోయారు. ఎవరో పరుగునొచ్చి పెద్దవాళ్ళకి విషయం చెప్పారు. అన్నపూర్ణ కొయ్యబారిపోయింది. ఫిట్స్ వచ్చి విరుచుకు పడిపోయింది. మెలకు వచ్చాక రక్తసిక్తంగా ఉన్న కొడుకుని చూసి కన్నీరు మున్నీరైపోయిందామె. మధుని నందిగామ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కుట్లు పడ్డాయి తలకి. ప్రాణాపాయం తప్పింది. కాకపోతే తల రాయికి బలంగా కొట్టుకోవడం వల్ల పెద్ద దెబ్బ తగిలిందని, ఫలితం వేచి చూడాలని అన్నారు. ఏముంది ఫలితం? చూపులకి మనిషి బాగానే ఉన్నాడు. కానీ ఆ అబ్బాయి మానసిక పరిస్థితి పూర్తిగా పాడైపోయింది. మతి స్థిరం తప్పింది. ఏ పని ఎందుకు చేస్తాడో, ఎందుకు నవ్వుతాడో తెలీదు. తనలో తానే నవ్వుకుంటాడు. పునిరాగాలు తీస్తాడు. ఒక్కోసారి పెద్దగా అరుస్తాడు. ఆకలేసినా అడగడు. పెడితే తింటాడు. అంతే. అన్నపూర్ణ పూర్తిగా మారిపోయింది. అనుక్షణం పిల్లవాణ్ణి అంటిపెట్టుకుంటోంది. ఎప్పుడూ ముఖంలో చిరునవ్వు వాడకుండా అందరితో ఆప్యాయంగా ఉండే ఆమె ఉదాసీనంగా మారిపోయింది. తిండి తినక చిక్కి శల్యమైపోతోంది. జానకిరామయ్య ఆమెను ఓదార్చేవాడు. నువ్వు సరిగ్గా తినకపోతే వాణ్ణి చూస్తే ఓపుకొండదు. ముందు నీ ఆరోగ్యం జాగ్రత్త అంటూ ఉండేవాడు. మీకేం తెలుసునండి నా బాధ. వాడి మీద నేను ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నా ఆశలిలా సమూలంగా నాశనం కావడానికి నేను ఏం పాపం చేశాను? దైవాన్ని పూజిస్తూనే ఉన్నానే. దేవుడు అంటారు. ఎక్కడున్నాడండి దేవుడు? ఎక్కడున్నాడో పిలవండి. ఈ అన్యాయం ఏంటని నిలదీసి అడుగుతాను. నేను ఎవరికీ ఏ ద్రోహం చేయలేదు. అందరినీ నా వాళ్ళే అనుకున్నాను. ఇదా అండి నాకు దేవుడు చేసిన ప్రత్యుపకారం, ఇచ్చిన ప్రతిఫలం అంటూ ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. జానకిరామయ్య నిస్సహాయంగా ఆవేదనగా చూస్తున్నాడు. మధుకి ప్రమాదం జరిగాక ఆమె మానసిక స్థితి వర్ణించాలంటే ఒక్క వాక్యం చాలును. ఎప్పటినుంచో కొలిచే దేవుణ్ణి, చేసే పూజల్ని ఆమె మానేసింది. అంతే. ఏం మాట్లాడగలడు జానకిరామయ్య? బాధను దిగమింగి మధును ఒళ్ళో పడుకోబెట్టుకునేవాడు. నవ్వులు పువ్వులు సదా విరిసే ఆ ఇంట్లో ఇప్పుడు మౌనం రాజ్యం ఏలుతుంది. చిన్నపిల్లల్ని చేరదీసి వారందరితో ఆడుకునే అన్నపూర్ణ ఇంటికి పిల్లలెవరూ రావడం లేదు. మధుకి 5-6 ఏళ్ల వయసున్నప్పుడు అన్నపూర్ణ నెల తప్పింది. ఈసారి ఆడపిల్ల పుట్టింది. పాపను చూసి బలహీనంగా నవ్వుకునేది అన్నపూర్ణ. భర్తతో అనేది, నా జీవితం మూడైపోయిందనుకున్నాను సోమండి. మళ్ళీ నా జీవితంలోకి వెన్నెలొచ్చిందండి. మామూలు వెన్నెల కాదు, పౌర్ణమి వెన్నెల. దీన్ని చూడండి ఎంత మనోహరంగా నవ్వుతోందో. పున్నమి వెన్నెలలా హాయిగా ఉంది కదూ ఆ అమ్మాయి నవ్వు అంటూ పాపను భర్తకు చూపిస్తూ మురిపెంగా నవ్వింది అన్నపూర్ణ. భార్య ముఖంలో కనిపించిన ఆ సంతోషానికి పులకించిపోయాడు జానకిరామయ్య. అకాల వసంతం ఇంట్లో వెల్లివిరిసినట్లుంది. అయితే ఆ అమ్మాయికి ఏం పేరు పెడదాం? ఆమననో, చంద్రికనో, పూర్ణిమ అనో పెడదామా అన్నాడు ఆప్యాయంగా భార్య భుజం మీద తడుతూ. పూర్ణిమ బాగుందండి, నా పేరులో సగం అంటూ సంతోషంగా నవ్వుకుంది. అప్పట్నుంచి అన్నపూర్ణ సంతోషంగా ఉండడానికి ప్రయత్నించేది. మా పూర్ణిమను చూసావా అమ్మా, ఎంత చురుకో, అప్పుడే ఊలు కొడుతోంది అంటూ అమ్మమ్మకు, ఇరుగు పొరుగులకు చూపించి మురిసిపోయేది. ఆ సమయంలోనే శాంత పెళ్ళయి ఆ ఊరికి కోడలుగా వచ్చింది. అన్నపూర్ణ వాళ్ల ఇంటి దగ్గరే శాంత వాళ్ళిల్లు. ఇద్దరూ మంచి స్నేహితురాళ్ళయ్యారు. పూర్ణిమను కొంతసేపు ఎత్తుకుంటూ తమ ఇంటికి తీసుకువెళుతూ చేదోడు వాదోడుగా ఉండేది శాంత. కొడుకు ప్రమాదం వల్ల గాయమైన ఆమె మనసుకి పూర్ణిమ పుట్టుక అమృతపు పోతయింది. భగవాన్, నువ్వు లేవనుకున్నాను. అజ్ఞానంలో ఎండి మూడైందనుకున్న నా జీవితంలోకి ఈ చిరువెన్నెలను పంపావా తండ్రి అంటూ దేవదేవుడికి నమస్కారం చేస్తూ ఆనంద బాష్పాలు రాలుస్తూ ఉండేదామె. కాని పూర్ణిమకు సంవత్సరం తిరగకుండానే ఆమె జ్వరంతో మంచం పట్టింది. వారం రోజుల తర్వాత కోమాలోకి వెళ్ళిపోయింది. ఆ స్థితిలోనే ప్రాణం పోయింది. చనిపోయే ముందు మధు పాప అంటూనే కళ్ళు మూసి తెరిచి, మీరు మళ్ళీ పెళ్ళి అంటూ ఆగింది. అలా మాట్లాడకపోర్నా, నేను తట్టుకోలేను అంటూ విలపించాడు జానకిరామయ్య. ఆయన వంకే చూస్తూ పట్టుకున్న ఆయన చేయిని వదలకుండానే ప్రాణాలు వదిలేసింది అన్నపూర్ణ.
అన్నపూర్ణ చనిపోయిన ఏడాదిలోపే జానకిరామయ్య మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు. మళ్ళీ పెళ్ళొద్దు, అన్నపూర్ణ స్థానం మరొకరికి ఇవ్వలేను అని ఎంత అనుకున్నా స్నేహితులు, బంధువుల సలహాలకు, ముఖ్యంగా పరిస్థితులకు తలొగ్గి అనసూయకు తాళి కట్టి భారీగా ఇంటికి తెచ్చుకున్నాడు. లంకంత లోగిలి వ్యవసాయం, ఇంట్లో పాలేర్లు, వాళ్ళ తిండి తిప్పలు, 2 పసిపిల్లలు, ఈ బాదరబందీ అంతా ఎవరు ఎన్నాళ్ళు చూస్తారు గనక అందుకే పెళ్లి చేసుకోక తప్పలేదు. భారీగా ఆ ఇంట్లో అడుగు పెట్టింది అనసూయమ్మ. పెళ్ళైన కొత్తలో పిల్లల్ని బాగానే చూసిందామె. తనకి వరుసగా 3 కూతుళ్లు పుట్టాక ఆమె ప్రవర్తనలో బాగా మార్పు వచ్చింది. సవతి పిల్లలు ఇప్పుడు ఆమెకు పరమ శత్రువులుగా కనిపిస్తున్నారు. మధుకు స్పష్టంగా తెలీదు కానీ పూర్ణిమ అనుభవిస్తోంది సవతి తల్లి పెట్టే కష్టాలన్నీ. తాను విన్నవి చూసినవి అన్నీ కలబోసి స్మృతి పదంలో దర్శిస్తోన్న రాజ్యలక్ష్మి పిల్లల కలకల నవ్వుల సందడికి ఉలిక్కిపడి ప్రస్తుతంలో పడింది. రాగిణి చిన్నపిల్లలకి ఏవో పాటలు ఆటలు నేర్పుతోంది. వాళ్ళందరూ కలిసి సరదాగా ఆడుకుంటున్నారు. రజనీకాంత్ అటుగా వచ్చాడు. మధ్యాహ్నం 12 దాటింది. అనసూయమ్మ భోజనాలంటూ తొందర పెట్టింది. జానకిరామయ్య, రండి భోజనాలు చేద్దాం అంటూ అందర్నీ లేపేశాడు. ఇన్ని రకాలే, ఇన్ని వంటకాలు తినడానికే అంటూ నవ్వాడు రజనీకాంత్. అల్లుడు గారి కోసమే ఇన్ని స్పెషల్స్, అన్నీ రుచి చూడాల్సిందే అంది రాజ్యలక్ష్మి. జానకిరామయ్యకి బంధువులంటే ఎంతో ప్రీతి. పండగలకు చేసినంత ఆర్భాటం చేస్తాడు వాళ్ళొస్తే. అనసూయమ్మ ఎక్కడో లోటు చేస్తుందోనన్న భయంతో వంట మనిషిని రప్పించాడు. ఏర్పాట్లన్నీ స్వయంగా పర్యవేక్షించాడు. తాత, పల్లెటూళ్లలో జున్ను ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరుకుతుందా అంటూ రాగిణి అడిగే తీరుకి అందరూ నవ్వారు. నువ్వు వస్తున్నావని జున్నంటే నీకిష్టమని తెప్పించానమ్మా, బాగుందా? అబ్బా ఎంత బాగుందో, గెడ్డగా, మా ఊళ్ళో ఎప్పుడోగాని దొరకదు. అనసూయమ్మ పిల్లల్ని భోజనాల దగ్గరికి రానివ్వలేదు. వాళ్ళు అందరిలో సరిగ్గా ప్రవర్తించరని అవతల గదిలో ముందే వాళ్ళకి భోజనాలు పెట్టేసింది. వడ్డనలో పూర్ణిమ సహాయం చేసింది అనసూయమ్మకి. మధుకు అన్నం పెట్టారా? జానకిరామయ్య అడిగాడు. ఎక్కడ చావును, సతమతమవుతుంటేను, పూర్ణిమ పెడుతుందిలే. భోజనాలయ్యాక రజనీకాంత్ నిద్రపోయాడు. రాజ్యలక్ష్మికి తాతగారి ఇల్లు చూడాలనిపించింది. ఇంతలో శాంత వచ్చింది మంజీరతో సహా. మా అమ్మాయి అండి, మీ స్కూల్లోనే 10th క్లాస్ చదువుతోంది అని చెప్పింది. రాజ్యలక్ష్మికి పూర్ణిమతో మంజీరను 1-2 సార్లు చూసినట్లు జ్ఞప్తికొచ్చింది. బాల్యంలో ఎక్కువ భాగం ఇక్కడే పెరిగానండి. అన్నపూర్ణ పిన్ని ఎక్కువ పెంచింది నన్ను మా అమ్మమ్మ కంటే. అంతటి ప్రేమమూర్తిని మరెక్కడా చూడం అంది రాజ్యలక్ష్మి. శాంత అందుకుంది. నాకు తెలిసినమ్మా, అన్నపూర్ణ నా స్నేహితురాలు. తనని నేనెప్పటికీ మరిచిపోలేను. ఒక చైతన్యమూర్తిలా ఉండేది. స్నేహానికి ప్రాణం పెట్టేది. ప్రేమమూర్తి ఆమె. అన్నపూర్ణ జ్ఞాపకాలతో ఇద్దరి హృదయాలు నిండుకొచ్చాయి. రాజ్యలక్ష్మి తాతగారింటికి బయలుదేరితే శాంత తోడొచ్చింది. నాటి తాతగారి భవనం నేడు శిథిలాలయంలా ఉంది. నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉండే ఆ వైభవం ఆయనతోనే పోయింది. మామయ్యలిద్దరూ అమెరికాలోనే సెటిల్ అయిపోయారు. అమ్మమ్మ కూడా చనిపోయాక మావయ్యలు పొలాలు అమ్మేశారు. ఇక ఈ ఇల్లే మిగిలింది. ఎప్పుడో దీన్ని అమ్మేస్తారు. పల్లెటూళ్లలో ఇళ్ళు త్వరగా అమ్ముడవో, టైం పడుతుంది. పిన్ని, నా చిన్నతనంలో మీరు ఈ ఊళ్ళో లేరనుకుంటా అంది రాజ్యలక్ష్మి. అవునమ్మా, మీరు వెళ్ళిపోయాకే నా పెళ్లి జరగడం, కాపురానికి రావడం జరిగింది. అమ్మమ్మగారెప్పుడు మీ కబుర్లే చెబుతూ ఉండేవారు. అన్నపూర్ణకు కూడా మీ గురించి ఎంతో మురిపంగా చెప్పేది. పెంచిన ప్రేమ అనుకుంటా. అందుకే మీ పేరు నాకు సుపరిచితం. కాసేపు తాతగారింట్లో అటు ఇటు తిరిగి చూశారు. ఆ తర్వాత మా ఇంటికి రామ్మా అంటూ తీసుకెళ్ళింది శాంత రాజ్యలక్ష్మిని. అక్కడ మనసు విప్పి అన్ని సంగతులు మాట్లాడింది. పూర్ణిమ గురించి, పూర్ణిమ సవతి తల్లి చేతిలో పడే నరకయాతన, నోరెత్తలేని జానకిరామయ్య అసహాయత ఉసూరుమంటూనే వింది రాజ్యలక్ష్మి. శాంత ఇంకా అంది, ఇన్ని బాధల మధ్య, బంధనాల మధ్య పూర్ణిమ ఏం చదవగలుగుతుంది? పూర్ణిమ బాగా చదివి పాస్ అవ్వాలంటే ఏదో అద్భుతం జరగాలి. లేకపోతే ఇంట్లో నిమిషం కూడా తీరని పనితో, సవత్తల్లి సాధింపులతో ఆ పిల్ల బాగా చదవాలంటే మాటలు కాదు కదమ్మా అంది శాంత రాజ్యలక్ష్మికి కాఫీ ఇస్తూ. కాసేపు కూర్చుని ఇక వెళతాను పిన్ని అని రాజ్యలక్ష్మి లేస్తే ఆమెను ఇంటిదాకా దిగబెట్టి వెళ్ళింది శాంత. సాయంత్రం 4 గంటలకి టిఫిన్లయ్యాక ఇంకా మేం వెళతాం అన్నాడు రజనీకాంత్. అప్పుడేనా, రేపు వెళ్ళొచ్చు అన్నాడు జానకిరామయ్య. కాదండి, నేను తప్పనిసరిగా వెళ్ళాలి. కావాలంటే రాజ్యం రాగిణి ఉంటారు, రేపు పంపుదురు గాని. రాజ్యలక్ష్మి కంగారుగా అంది. వద్దు బాబాయ్, ముగ్గురం వెళ్ళిపోతాం, ఇంకోసారి వస్తానులే. అలాగేనమ్మా, మేమిద్దరం అలా కాసేపు బయటకు వెళ్ళొస్తాం. వాళ్ళిద్దరూ బయటకు వెళ్ళిపోయారు. అనసూయమ్మ తీరుబడిగా కూర్చుని రాజ్యలక్ష్మితో కబుర్లకు దిగింది. పిల్లలు ఆటల్లో ఉన్నారు. మీ అత్తగారు నాకు చాలా దగ్గర బంధువమ్మా.
అవును, విన్నాను. మా వారు చెప్పారు. పల్లెటూళ్ళలో ఆమె ఒక్కతే ఉంటోంది. ఊళ్ళో కూతురుండబట్టి. లేకపోతేనా పెద్దవాళ్ళకలా ఒంటరిగా ఉండడం కష్టమే కదా. రాజ్యలక్ష్మి ఆమె ముఖం వంక పరీక్షగా చూసింది. ఈమె తనకిలా చెప్పడంలో ఉద్దేశం ఏమై ఉంటుంది? వచ్చి మా దగ్గర ఉండండి అని ఎప్పుడూ అంటూ ఉంటాం మా అత్తగారిని, వినరావిడ అంది రాజ్యలక్ష్మి. ఆయన కూడా ఎన్నోసార్లు చెప్పారు. మామగారు పోయిన తర్వాత వచ్చి ఒక నెలున్నారు మాతో, అంతే. అత్తగారిని తమ దగ్గరే ఉండమని ఎన్నిసార్లు అడిగినా ఆమె ఒప్పుకోలేదు. నాకిక్కడ బాగానే ఉంటుంది అంటుంది. ఒకవేళొచ్చినా పొట్టుమని 10 రోజులుండడం గగనం. 2 రోజులు బాగుంటుందేమో. మూడో రోజు నుండి ఏదో ఒక కలహం, ఏదో నెపం పెట్టుకుని అలుగుతుంది. నానా రభస చేసుకుంటుంది. మాటలతో సాధిస్తుంది. తనను సాధించారు అంటుంది. అలిగినప్పుడు అన్నం తిందు, పెడితే తోసేస్తుంది. ఆవిడితో పాటు తిండి తిప్పలు లేకుండా తను అలాగే కూర్చునేది మొదట్లో. ఆ తర్వాత విసుగు పుట్టి ఆమె తినకపోతే అది ఆమె ఇష్టం, మధ్య నేనెందుకు మాడాలి అని అనుకుని తాను వేళకు తినేయడం మొదలుపెట్టింది. నా కొడుకుని నాకు కాకుండా చేసింది. ఈ పెద్దతనంలో నన్ను ఎన్ని బాధలకు గురిచేస్తుందో అంటూ ఏడుస్తుంది ఒక్కొక్కసారి. చుట్టుపక్కల వాళ్లతో చెప్పి అలా సానుభూతిని దేవరించడం ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది. ఆవిడ వచ్చినప్పుడల్లా రాజ్యలక్ష్మి సహనాన్ని పరీక్షించి అత్తగారి హోదాను ప్రదర్శించి మరీ తిరిగి వెళుతుంది. 10 రోజులుండేదానికి ఎంత రభస చేసుకోవడం ఎందుకు? అందుకనే అత్తగారు వస్తుందంటేనే రాజ్యలక్ష్మికి గుండెల్లో భయం. తాను నోరెత్తదు. అలాని ఆమె తన పద్ధతి మాందు. ఆమె ఉన్నన్ని రోజులు మానసిక కల్లోలమే. అనసూయమ్మ ఏదో చెబుతుంటే రాజ్యలక్ష్మి అంది, అత్తగారిని మా దగ్గర ఉండమంటే వినరు. అదేంటి అంటూ ఆశ్చర్యంగా ముఖం పెట్టింది అనసూయమ్మ. మరి ఆవిడలా చెప్పుకుంటుందేం? మేముండడం మా కోడలికి ఇష్టం ఉండదు, ఎలా ఉంటామని. కూతురు ఆదిలక్ష్మి ఊళ్ళోనే ఉంటుంది కాబట్టి కష్టమొచ్చినా సుఖమొచ్చినా వచ్చి ఆదుకుంటుంది. లేకపోతే ఏమైపోయేదాన్నో. అడ్డాలనాడు బిడ్డలు గాని గెడ్డాలనాడు బిడ్డలు కారు కదమ్మా వీళ్ళు అంటూ ఒకటే సోదా. అలా అంటారు అత్తగారు. అనరు. ఈవిడేమన్నా కల్పిస్తోందా? రాజ్యలక్ష్మి అనుమానంగా చూస్తోంది అనసూయమ్మ వంక. ఆవిడ అన్నమాటలే చెబుతున్నానమ్మా నీకు. ఎలా ఉంటాం అక్కడ? కోడలు నోరు విప్పి ఒక్క మాటైనా మాట్లాడొద్దు. గోడలతో మాట్లాడుతూ కూర్చోవాలంటే ఎలా అంటూ సాధించుకుంటుందమ్మా మీ అత్త, చెప్తోంది అనసూయమ్మ. మళ్ళీ అంది, మీ ఆడపడుచు ఆదిలక్ష్మి కూడా ఎప్పుడూ సణుగుతూనే ఉంటుంది. కట్నం గిట్నం లేకుండా చేసుకొచ్చాడు. కట్నం లేకపోయినా సరిపెట్టుకుందమ్మా. అయినా అత్తయ్య అంటూ ఒక్కరోజైనా ఆప్యాయంగా పలకరించదే అని బాధపడుతోంది. అమ్మా రాజ్యం, ఆ తల్లి బిడ్డల మాటలు నేను నమ్మననుకో. అయినా ఎవరు మాత్రం ఎలా నమ్ముతారు? ఏ అవసరం వచ్చినా మీ ఇద్దరూ ఎలా ఆదుకుంటున్నారో మేం చూడ్డం లేదా? నీ డబ్బుని కట్నంగా ఇస్తేనే కదా 2 ఆడపడుచుల పెళ్లిళ్ళయ్యాయి. ఎవరికి తెలియని భోగతంలే అమ్మాయి. రాజ్యలక్ష్మి ఆశ్చర్యపోతూనే ఉంది. ఆమెకెందుకో ఒక క్షణం బెరుకులాంటిది కలిగింది. అనసూయమ్మ ధోరణి చిత్రంగా ఉంది. కానీ మీకు కొత్త. నందిగామకు ట్రాన్స్ఫర్ వచ్చాకే ఈమె పరిచయం. మరి ఈ మాటలన్నీ తనతో ఎందుకు చెబుతోంది? లేకపోతే ఈ అక్కడి మాటలిక్కడ, ఇక్కడి మాటలక్కడ అనడం ఈవిడికి అలవాటా? పోనీలే పిన్ని, ఎవరి తత్వం ప్రకారం వాళ్ళుంటారు. ఎవరు ఏమన్నా అనుకొని, నా తరహా అంతే. మరి నేనేం చేయను? పెద్దవాళ్ళని కావాలని అనుకుంటామే గాని వద్దని అనుకోం కదా అని ఊరుకుందామే. ఆ రాత్రే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళని బండెక్కించి వాళ్ళని ఊరు బయటిదాకా సాగనంపొచ్చాడు జానకి రామయ్య. సాయంకాలం 5 గంటల సమయం. ఏటి దాపులో ఉన్న జానకిరామయ్య గారి పల్లపు పొలంలో అంతా సందడిగా ఉంది. జొన్న కోశారు, కుప్ప వేస్తున్నారు. పని పూర్తి కావస్తోంది. కూలీలంతా హుషారుగా పాడుకుంటూ పనులు చేస్తున్నారు. అక్కడే కూర్చుని వాళ్ల పనులు పర్యవేక్షిస్తున్న జానకిరామయ్య మధ్య మధ్య దూరంగా ఏటివైపు దృష్టి సారించి చూస్తున్నాడు. అన్యమనస్కంగా ఉంది ఆయన వాలకం. ఉదయం నుండి మనసులో ఏదో మదనం. ఒరే మల్లన్న అంటూ పెద్ద పాలేర్ని కేకవేసి, కుప్ప వేయడం అవగానే కూలీ డబ్బులు పంచివు. నాకు బస్తీలో కొంచెం పనుంది. ఆలస్యంగా వస్తానని అమ్మగారికి చెప్పు అంటూ అప్పజెప్పి బయలుదేరాడు. ఏడిపాయలో కలిశారు పాలెం పిల్లలంతా. స్కూల్ నుండి వస్తున్నారు. పూర్ణిముంది వాళ్లలో. ఎక్కడికి నాన్నా? పూర్ణిమ తండ్రి దగ్గరకొచ్చింది. పనుందమ్మా, మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అప్పుడే పొద్దు వాలుతోంది చూడు. అస్తమిస్తోన్న సూర్యబింబం అరుణకాంతులీనుతూ ఆ నీళ్లన్నింటినీ ఎర్రగా చేసింది. డ్యూటీ ముగించుకుని హడావిడిగా కొండల మోటుకి దిగిపోతున్నాడు సూర్యభగవానుడు. ఆయన మనసులో అలజడి. దానికి కారణం పొద్దున్న శాంతన్న మాటలు. మిమ్మల్ని ఒకసారి వచ్చి వెళ్ళమని శాంతమ్మగారు చెప్పారండి. పాలేరు చెప్పాడు పొద్దున్న పొలానికి వెళుతూ. వాళ్ళింటికి వెళ్ళాడు జానకి రామయ్య. శాంత భర్త వెంకటరమణ రండి అంటూ ఆహ్వానించి హాల్లో కూర్చోబెట్టాడు. శాంత కాఫీ పంపి నెమ్మదిగా తలుపు దగ్గర నిలబడింది.
వెంకట్రమణ నవ్వుతూ సంభాషణకు ఉపక్రమించాడు. ఈ మధ్య శాంత పూర్ణిమ గురించి తెగ ఆలోచిస్తోంది అని మొదలుపెట్టాడు. పూర్ణిమ సంగతేంటమ్మా? నేనొక మాట చెబుతాను, ఏమీ అనుకోకండి బావగారు అంది శాంత వినయంగా. పూర్ణిమకు ఇంట్లో చదువుకునే వాతావరణం ఉందా చెప్పండి? ముక్కుసూటిగా మాట్లాడడం ఆమెకు అలవాటు. జానకిరామయ్య మాట్లాడలేదు. పొద్దున్నే స్కూలుకు వెళ్లేంత వరకు ఇంటి పని వంట పని చేసి సరిగ్గా తిని తినక ఆ పిల్ల స్కూలుకు వెళ్ళిపోతుంది. అది సరే, దానికి మీరేం చేయగలరు? కానీ ఈ చలికాలంలో పొద్దు తక్కువ, అంత దూరం నడిచి వెళ్లడం రావడం కష్టం, టైం కూడా వృధా. మగపిల్లవాడైతే పోని అనుకోవచ్చు, కానీ ఆడపిల్ల, వాళ్ళమ్మకి చదువులంటే ప్రాణం. పూర్ణిమ బాగా చదివి ఫస్టున పాస్ అవ్వాలి. ఇప్పుడన్నీ ఫస్ట్ మార్కులేనట. 2 నెలల్లో పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయి. ఆ పిల్ల కష్టపడకుండా చక్కగా చదువుకునే వీలు కల్పించాలి. ఏదైనా మార్గం చూడాలండి. జానకిరామయ్య ఆలోచించాడు. కాసేపు మౌనంగా ఉన్నాడు. నువ్వన్నది నిజమేనమ్మా. నేను ఈ విషయం గురించి ఆలోచించి చూశాను. గత్యంతరమేది? ఒక్క పిల్లను బస్తీలో ఎలా ఉంచను? ఈ 2 నెలలు అలాగే కష్టపడితే పరీక్షలైపోతాయి. ఆ తర్వాత అన్నీ అనుకూలిస్తే పై చదువులకి హాస్టల్లో ఉంచి చదివించొచ్చు. మీరన్నది నిజమేనండి, కానీ నాకొకటి తోస్తోంది. హెడ్ మాస్టర్ గారి భార్య రాజ్యలక్ష్మికి పూర్ణిమంటే చాలా అభిమానం. అన్నపూర్ణక్కయ్య ఆవిడ దృష్టిలో ఒక దేవతతో సమానం అని గ్రహించాను మొన్న ఆమెతో మాట్లాడినప్పుడు. ఆమె మనసు అర్థమైంది నాకు. పరీక్షలయ్యేదాకా పూర్ణిమను వాళ్ళింట్లో ఉంచితే, ఇదొక సలహా మాత్రమే, మీరు ఆలోచించండి. వెంకట్రామన్ అన్నాడు. ఆ పని చెయ్యన్నయ్య, పిల్లకు హైరాణ తప్పుతుంది. వాళ్ళు ఒప్పుకుంటారనే నా నమ్మకం. జానకిరామయ్య లేచాడు. చూస్తానమ్మా అంటూ. ఇలా చెప్పానని ఏమీ అనుకోకండి అంది శాంత వినయంగానే. ఎంత మాటమ్మా, మీ అందరికీ దాని మీదున్న ఆపేక్ష చూస్తుంటే నాకెంత సంతోషంగా ఉందో ఎలా చెప్పను. మరి వస్తాను అంటూ పొలానికి వెళ్ళిపోయాడు పొద్దన్న. రాజ్యలక్ష్మి వాళ్ళింటికి అతడు వెళ్లేసరికి వరండాలో రాగిణి కూర్చుని చదువుకుంటోంది సీరియస్గా. పాపా, నాన్నగారు లేరామ్మా? ఇంకా రాలేదు తాతగారు, రండి కూర్చోండి, అమ్మను పిలుస్తాను అంటూ రాగిణి లోపలికి వెళ్ళబోతుంటే ఆయన కంఠస్వరం విని వంట పనిలో ఉన్న రాజ్యలక్ష్మి చొప్పున వరండాలోకొచ్చింది. బాబాయ్, మీరా, రండి కూర్చోండి, అంతా బాగున్నారా? నవ్వుతూ పలకరించింది. జానకిరామయ్య పడకుర్చీలో కూర్చుని రాగిణి తెచ్చిన మంచినీళ్ల గ్లాస్ అందుకున్నాడు. రజనీకాంత్ ఇంకా రాలేదమ్మా? లేదు బాబాయ్, స్కూల్లో స్టాఫ్ మీటింగ్ ఉంటే లేటుగా వస్తామన్నారు. ఏంటి కబుర్లు చెప్పండి అందామే తను కూర్చుంటూ. కబుర్లు నువ్వే చెప్పాలమ్మా. మా పూర్ణిమ ఎలా చదువుతోంది? ఎన్నాళ్ళకి అజకనుకుంటున్నావు బాబాయ్ అంది రాజ్యలక్ష్మి. నిష్ఠూరత ధ్వనించింది ఆమె గొంతులో. జానకిరామయ్య స్తబ్దుడయ్యాడు. నోరు పేగల్లేదు. తల వంచుకున్నాడు దోషిలా. రాజ్యలక్ష్మి నొచ్చుకుంది. ఎందుకన్నానా అలా అని? అలానే ఉండాల్సింది కాదు. ఈయన అంతఃకరణ మంచిదే. కాలం కర్మం కలిసిరాక కొందరు మంచి మనసున్నా చెడ్డగా మిగిలిపోతారు లోకంలో. పూర్ణిమకు తల్లి లేదు, తండ్రి పట్టించుకోడు. సవతి తల్లి బాధలు పెడుతున్నా అడ్డుపడి వారించడు అని బాధపడేది తను. పర్వాలేదు, తండ్రి ప్రేమగలవాడే, బయటపడ్డు. భార్య అంటే భయమేమో అనుకుందామే. ఇలా అన్నానని ఏమీ అనుకోకు బాబాయ్ అంది నొచ్చుకుంటూ. ఉన్నమాట అన్నావు, తప్పేముందమ్మా. నేను జీవితంలో చేసింది ఒకే ఒక్క పొరపాటు. అదే నన్ను కాటు వేస్తుందని నేను ఊహించలేదు. ఎందుకు పెళ్లి చేసుకున్నానా అని కుమిలిపోని రోజు లేదు. అంత మనిషి బేలగా మారి మాట్లాడుతుంటే రాజ్యలక్ష్మికి జాలేసింది. జరిగిపోయిన దానికి ఇప్పుడు బాధపడి ఏం లాభం చెప్పు అంది అనునయంగా. నా సంగతి అలా ఉంచమ్మా. నేను ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తున్నాను. అది గంగిగోవు లాంటిది. దాన్ని అనసూయ హింసిస్తుంటే నేను అదేమని నోరెత్తి అడగలేక, అదుపు చేయలేక మౌనంగా భరిస్తున్నాను. నేను ఆ అమ్మాయిని వెనకేసుకొస్తే ఇల్లు వీధిన పడుతుంది. అది ఆ అమ్మాయిని మరింత హింసిస్తోంది. కలలోలా మాట్లాడుతున్నాడు జానకిరామయ్య. మౌనంగా వింటోంది రాజ్యలక్ష్మి. తన్ని తాను నిగ్రహించుకుని ఆయన అన్నాడు. అనసూయ నోరు మంచిది కాదు. పూర్ణిమ ఇంటేడు చాకరీ చేసి ఎంత దూరం వచ్చి చదువుకుంటోంది. సాయంకాలం ఆ అమ్మాయి స్కూల్ నుండి వచ్చేటప్పటికి తనకు ఇంటేడు చాకరీ మిగిల్చి పెడతారు తల్లి కూతుళ్ళు. పిల్లలకు తాను పనులు నేర్పదు, చదివించదు. పూర్ణిమ వాళ్ళ చదువులు పట్టించుకుంటుంది. వాళ్ళకి కాస్త పనులు నేర్పు, ఇలా అయితే ఎందుకు పనికి రాకుండా తయారవుతారు అని నేను కల్పించుకుంటే, అదిగో పిల్లల్ని కోపడుతున్నావు, నీ పెద్ద పిల్లని తిట్టుకో, వీళ్ళని తిడితే నేను ఊరుకోను అంటూ శివంగిలా లేస్తుంది. ఈ పరిస్థితుల్లో వాళ్ళు క్రమశిక్షణతో పెరగమంటే ఎలా పెరుగుతారు? వాళ్ళ సంగతి సరే, ఆ వాతావరణంలో పూర్ణిమ ఎలా చదువుకుంటుంది? అందుకే ఏం చెయ్యాలా అని మదన పడుతూ సలహా కోసం నీ దగ్గరకు వచ్చానమ్మా. రాజ్యలక్ష్మి నవ్వింది ప్రసన్నంగా. నిజంగా సలహా చెప్పనా బాబాయ్? నా సలహా ప్రకారం చేస్తావా మరి? తప్పకుండా చేస్తానమ్మా.
అని అతనితో మాట పించుకుని పూర్ణిమను పరీక్షలయ్యేదాకా నా దగ్గరుంచు అంది. జానకి రామయ్య ముఖం వికసించింది. ఆయన ఆనందంగా నవ్వాడు. వెతకబోయిన తీగె కాలికి చుట్టుకోవడం అంటే ఇదేనేమో అనుకున్నాడు. అమ్మ రాజ్యం, ఇది నీకు అదనపు బాధ్యత అవుతుందేమో ఆలోచించు. అదేంటి బాబాయ్, నా చిన్న చెల్లెలు పూర్ణిమ బాధ్యత తెలిసిన పిల్ల. 4 రోజులు నా దగ్గర పెట్టుకోవడం కూడా ఒక విశేషమేనా? భారంగా నిశ్వసించాడాయన. ఇప్పుడే వస్తాను అంటూ రాజ్యలక్ష్మి లోపలికి వెళ్ళింది. జానకిరామయ్య పడకుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకున్నాడు. ఊహలు రెక్కలు విప్పుకున్నాయి. అమ్మాయి పరీక్షలయ్యేదాకా రాజ్యలక్ష్మి దగ్గర ఉంటుంది. ఆ తర్వాత బిడ్డను గుంటూరులో కాలేజీలో చేర్పించి హాస్టల్లో ఉంచుతాడు. ఒక విధంగా ఈ మానసిక చిత్రహింస నుండి తాత్కాలికంగానైనా విముక్తి పొందుతాడు. ఆ అమ్మాయి చదువుకుంటూ ఉంటే ఈలోగా మంచి సంబంధం వస్తే పెళ్లి చేసి వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా కోపరం చేస్తుంటే చూస్తూ పరవశిస్తూ అలా ఆలోచిస్తుంటేనే ఆ పితృహృదయం పరవశించిపోయింది. ఏం తాతయ్య, నిద్రపోతున్నారా? రాగిణి పిలుస్తోంది నవ్వుతూ. అదేంటమ్మా రాగిణి, తాతయ్యను అల్లరి పట్టిస్తున్నావు అంటూ రజనీకాంత్ వచ్చి ఆయన పక్కనే కుర్చీలో కూర్చున్నాడు. ఏంటి విశేషాలు, అంతా బాగున్నారా అంటూ. జానకిరామయ్య కులాసాగా నవ్వాడు. కులాసానే. ఏంటి స్కూల్ కబుర్లు? ఆ మధ్య ట్రాన్స్ఫర్ అయ్యేట్లుంది అన్నావు, ఆగిపోయినట్లేనా? ప్రస్తుతానికి ఆగిపోయినట్లే. అంతా పాలిటిక్స్. అధికారం అర్ధబలం ఉన్నవాడికే లోకం. అధికారులు మేపుతూ వాళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళకే పనులైనా ప్రమోషన్స్ అయినా, నవ్వాడు రజనీకాంత్. కాసేపు మౌనంగా ఉండిపోయారు ఇద్దరు. ఆ అమ్మాయికి చదువు సాగుతోందా ఇంట్లో? పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అది మీరు చెప్పాలి. రాజ్యలక్ష్మి లోపల నుండి వచ్చింది. పరీక్షలయ్యేదాకా పూర్ణిమను మన ఇంట్లో ఉండమంటున్నాను. మంచి పని, అలా చేయండి. చిన్నపిల్ల అటు ఇటు తిరగడానికి బోల్డంత టైం వృధా అవుతోంది. ఇక్కడుంచితే ఇంకా బాగా చదివే టైం ఉంటుంది. ఫస్ట్ క్లాస్ వచ్చే పిల్ల, కొంచెం ప్రయత్నిస్తే స్కూల్ ఫస్ట్ రావచ్చు. వీళ్ళిద్దరి అభిమానానికి పాత్రురాలవడం ఆ అమ్మాయి అదృష్టం అనుకున్నాడా తండ్రి. రాజ్యలక్ష్మి నవ్వుకుంది. ఇవాళ లేచిన వేళ విశేషం ఏమిటో మా ఇద్దరిది ఒకే మాట అయింది అని. అనసూయమ్మ గొంతు కంగున వినిపిస్తోంది. ఆడపిల్లని తీసుకెళ్లి ఎవరింట్లోనే పెడతావా? ఏమైనా ఆలోచన ఉందా నీకు? ఇప్పుడు ఉండమంటారు, రేపు దెప్పుతారు. సవతల్లి సరిగ్గా చూడదు కాబోలు తీసుకెళ్లి ఎక్కడో పెట్టాడని జనం నన్నాడు పోసుకోవడానికేగా నువ్వు ఈ పని చేసింది. నాకు చెడ్డ పేరు రావాలని కదూ ఈ పిల్లని ఇప్పుడు బస్తీకి పంపేది. అయినా అంత అలవిగాని చదివేందుకు? ఇది చదివి కలెక్టర్గిరి వెలగబెడుతుందా ఏం? సంసారపక్షంగా ఇప్పటికి చదివిన చదువు చాలా ఏంటి? ఆడపిల్లకు పని పాటొస్తే చాలు, చదివి ఉద్యోగాలు చేస్తుందా, ఊళ్ళెళ్తుందా ఈ అమ్మగారు? హాయిగా టింగురంగమంటూ ఆవిడ గారు బస్తీకి పోయి కూర్చుంటే ఆ పిచ్చి మధుగాని ఎవరు చూస్తారు? నా వల్ల కాదు బాబు. ఈ సంసారం ఈదడం నా వల్ల కాదు. ఏ నుయ్యోగోయో చూసుకోవాలిక. వీధి అరుగు మీద కూర్చున్న జానకిరామయ్య గబాలన అరుగు దిగి ఉత్తరీయం జాడించి భుజం మీద వేసుకుని కోపంగా పొలం వైపు వెళ్ళిపోయాడు. అనసూయ కోపమంతా ఎదురుగా ఉన్న పూర్ణ వైపు మళ్ళింది. ఏమే, బస్తీకి వెళ్ళి ఉంటానని మీ నాన్నకి పుర్రెక్కిస్తావా? అక్కడికి నేను నిన్ను రాచి రంపాన పెడుతున్నానా? ఏం కాస్త దూరం నడిస్తే అరిగిపోతావా, అలసిపోతావా? ఈవిడి గారు చదివి సంసారాన్ని ఉద్ధరిస్తుందట. ఎక్కడి డబ్బు దీని పుస్తకాలకి బట్టలకే చాలం లేదు అంటూ పూర్ణిమ చెంప మీద చెళ్ళును కొట్టింది. హడలిపోతూ వెనక్కి వెనక్కి జరుగుతూ పూర్ణిమ పొంగిన చెంప పట్టుకుని పెరట్లోకి జారుకుంది. కన్నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. ఊరుకోలేక పక్కింటామె కలగజేసుకుంది. అదేంటమ్మా, పిల్ల లక్షణంగా చదువుకుంటుంటే అలరి చేసుకుంటావు అని. రాము వచ్చాడు. అసూయత్త, నీకెందుకమ్మా అక్క మీద అంత కక్ష? అక్కను చదువు మానేమంటావేంటి? పోనీ మానేస్తుంది, కానీ దానివల్ల నీకేంటమ్మా లాభం? చేతులు కట్టుకుని ఆమె ముందు నిలబడి అడిగాడు. అందరికి నేనొక దాన్ని చులకనైపోయాను. వేలెళ్ళేవు, నన్ను ప్రశ్నలు వేస్తావా? అంతా చిన్న పెద్ద అందరూ దానికి వత్తాసు పలికేవారే. డబ్బంతా దీని చదువుకే దోచిపెడితే మిగతా పిల్లలు అడుగు తినాలా? ఆ మహారాణి నా అంతు చూసుగాని వదలదనుకుంటా. అక్కడే నేల మీద కూలబడి బుడిబుడి దీర్ఘాలతో ఏడుపు మొదలుపెట్టిందామె. ఎవరూ మాట్లాడలేదు. రాము వెళ్ళి జరిగిందంతా శాంతకు చెప్పాడు. ఆ రాత్రి ఆమె వచ్చింది అనసూయ దగ్గరికి. చిన్నపిల్లలు భోజనాలు చేస్తున్నారు. అనసూయమ్మ పూర్ణిమను భోజనానికి రమ్మని పిలవలేదు. ఆమె లోపల గదిలో కూర్చుని పుస్తకం ముందు పెట్టుకుంది. మనసంతా వికలమై ఏంటో కంగారుగా భయంగా ఉంది. తల్లి గుర్తుకొస్తోంది. కళ్ళు చెరువులవుతున్నాయి. ఏడ్చినా తప్పే, తిని తిడుతుంది. ఇంటికి అశుభమట ఏడిస్తే. అలికిడికి ఎవరది అంటూ బయటకొచ్చింది అనసూయమ్మ. నువ్వా శాంత, రా కూర్చో. అమ్మాయి ఎక్కడా, లోపలుందా అంటూ వంగి లోపలికి చూసింది. ఏమోనమ్మా, ఏం చేస్తుందో. ఇంట్లో నా పెత్తనం ఒకటి ఏడ్చింది కనుకున్నా నా మాట వినేదెవరు? వాళ్ళంతా ఒకటేగా, నేనేగా పరాయిదాన్ని అందామె నిష్ఠూరంగా.
నువ్వు పరాయిదానివెలా అవుతావు అనసూయ? ఈ ఇల్లు నీది, ఈ పిల్లలంతా నీవాళ్ళు, ఈ ఇంటి ఇల్లాలివి నువ్వే కదమ్మా అనునయంగా అన్నదామె. ఎవరితో ఎలా మాట్లాడాలో శాంతకు బాగా తెలుసు. అనసూయతో స్నేహంగా సౌమ్యంగా ఉండకపోతే ఈ ఇంటికి రావడం, పూర్ణిమను చూడడం కష్టమని ఆమెకు తెలుసు. తనకంత ప్రాముఖ్యతిస్తూ శాంత మాట్లాడేసరికి అనసూయమ్మ మైనంలా కరిగిపోయింది. ఆమెకు మనసులో సంతోషం కలిగింది. అయినా ముభావంగానే, రేపటి నుండి పిల్లను బస్తీలో హెడ్ మాస్టర్ గారింట్లో పెడతారట. ఇదేమన్నా బాగుందా? నువ్వే చెప్పు శాంత అంది. నువ్వు కాస్త ఆలోచించి చూడు అనసూయ. ఈవిడొచ్చిన పిల్ల అలా పొద్దున్న సాయంత్రం నడిచి వెళ్ళొస్తుంటే బాగుంటుందా? చదువుల మూలాన గాని అయినింటి ఆడపిల్లని అలా బయటికి పంపగలమా? ఏదో అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఉంచడం. అదేనా పర ఇల్లు కాదు కదమ్మా. పూర్ణిమంటే చాలా అభిమానం రాజలక్ష్మికి. పోతే రజనీకాంత్ మీ వైపు బంధువాయే. అంత కావలసిన వాళ్ళింట్లో పిల్ల పరీక్షలయ్యేదాకా ఉంచితే తప్పేముంది చెప్పు? అడ్డుపడ్డావన్న పేరు నీకెందుకు? నీకు మాట రాకుండా ఉంటుంది. ఆ అమ్మాయి చదువు సాగుతుంది అంది నచ్చజెప్పే ధోరణిలో. అనసూయమ్మ మెత్తబడింది. శాంత మాటలు ఆమెకు నచ్చాయి. ఎలాగూ ఆ అమ్మాయిని ఆయన బస్తీకి పంపక మానరు. ఈ లోపల తాను రగడ చేసుకోవడం మంచిది కాదేమో. పాలేరు అన్నానికొచ్చి పిలుస్తుంటే అనసూయమ్మ ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళింది. శాంత పూర్ణిమ దగ్గరకు వచ్చి కూర్చుంది. మీ పిన్ని కరవదులేమ్మా, నేను నచ్చజెప్పానులే, బాగా చదువుకో అంటూ దగ్గరకు తీసుకుని వీపు నిమిరింది. కళ్ళు తుడిచింది. చి ఏడవద్దు, ధైర్యంగా ఉండాలి అని ఓదార్చింది. ఇందా మంచి పుస్తకాలు కొనుక్కో అంటూ చేతిలో ఏదో పెట్టి గుప్పెటి మూసి వస్తానమ్మా అంటూ వెళ్ళిపోయింది. లైటు వెలుగులో గుప్పిటి విప్పి చూస్తే 50 రూపాయల నోటు కనిపించింది. తల్లి ప్రేమను ఆ నోటు మడతల్లో పెట్టి ఇచ్చినట్లు అనుభూతి కలిగింది పూర్ణిమకు. అక్క, అమ్మ రమ్మంటోంది, అన్నం తిందువుగాని భారతి కేక వేసింది. ఉదయం 9 గంటల సమయం. ఆ రోజు పనుందని రజనీకాంత్ గంట ముందే స్కూల్కి వెళ్ళిపోయాడు. ప్రైవేటు క్లాస్ ఉందని రాగిణి వెళ్ళిపోయింది. పూర్ణిమ స్కూల్కి తయారైపోయి వరండాలో చాప మీద కూర్చుని కొంచెం లెక్కల హోంవర్క్ మిగిలిపోతే చూసుకుంటోంది. పూర్తిగా అందులో లీనమైపోయి ప్రపంచాన్ని మరిచిపోవడం ఆ అమ్మాయి పద్ధతి. ఏకాగ్రత ఎక్కువ, అందుకే పాఠాలు ఎక్కువసార్లు చదవకుండానే వచ్చేస్తాయి. దాదాపు పుస్తకాలన్నీ ఆమెకు సుపరిచితం. తెలుగు పద్యాలన్నీ కంటత వచ్చు. అంతా ఆమెను ఏక సంతాగ్రాహి అని మురిపెంగా అంటారు. వాకిట్లో రిక్షా దిగొచ్చాడు శ్రీనివాస్. వరండాలో కొత్త పిల్ల కనిపించగానే సంశయంగా ఆగి వెనక్కి వెళ్లి నేమ్ ప్లేట్ చూశాడు. ఇది అక్కగారిల్లే. రాజలక్ష్మి గారున్నారా? ఏకాగ్రతతో లెక్కలు చేసుకుంటున్న పూర్ణిమ జవాబు ఇవ్వలేదు. ఇటు తిరిగి చూడలేదు. ఏమండోయ్, మిమ్మల్నే రెండోసారి అడిగాడు. లాభం శూన్యం. ఒకవేళ ఈ అమ్మాయికి చెవుడేమో, కర్మ. ఆ అమ్మాయికి కాస్త దగ్గరగా వచ్చి ఇంట్లో మీ అమ్మగారున్నారా అని గట్టిగా అరిచినట్లే అడిగాడు. పూర్ణిమ ఉలిక్కిపడి కొత్త మనిషిని చూసి బెరుగ్గా లేచి నిలబడింది. ఎవరు కావాలి అంది లోగొంతుతో. బేతాహరిణిలా చూస్తున్న ఆ అమ్మాయి వాలకం తమాషాగా ఉంది. రాజలక్ష్మి గారున్నారు ఇంట్లో అరిచినట్లు అడిగాడు. వినపడాలిగా మరి, చెవిటి పిల్లలా ఉంది పాపం. ఎందుకట్లా అరుస్తాడు అనుకుంటూ చేత్తో లోపలికి చూపించి తాను మెట్లు దిగి తురున స్కూల్ వైపు వెళ్ళిపోయింది పూర్ణిమ. చెవుడుకు తోడు మోగతనం కూడా ఉంది పాపం అనుకుంటూ, ఎవరి పిల్ల? అక్క ఎవరినైనా కొత్తగా తెచ్చి పెంచుకుంటుందా ఏంటి చెప్పమా అనుకుంటూ తమాషా చేయాలని బుద్ధి పుట్టి గప్చిప్గా వెళ్ళి బ్యాగ్ పక్కన పెట్టి కుర్చీలో కూర్చున్నాడు. పేపరు తెరిచి సీరియస్గా చదువుతున్నట్లు నటిస్తూ ముఖానికి అడ్డం పెట్టుకున్నాడు. పని మనిషికి ఏదో పని పురమాయించి కూనిరాగం తీస్తూ హాల్లోకొచ్చిన రాజ్యలక్ష్మికి టేబుల్ దగ్గర ఎవరో పెద్ద మనిషి కూర్చునుండడం గమనించి వెనక్కి తగ్గింది. ఎవరు కావాలండి అని అడిగింది. రజనీకాంత్ గారు ఉన్నారా అండి? బొంగురు గొంతుకుతో ఇంత పెద్ద నల్లద్దాల కళ్ళజోళ్ళలో నుండి అడిగాడు. లేరు, ఈ టైంలో స్కూల్లో ఉంటారు, అక్కడ కలుసుకోండి. పోనీ వారి శ్రీమతి రాజలక్ష్మి గారు ఉన్నారా అండి? ఆమె నాకు తెలుసు, మాట్లాడి వెళతాను. పేపర్లోంచి తలెత్తకుండానే అదే బొంగురు గొంతుకుతో అడిగాడు. ఈసారి రాజ్యలక్ష్మికి ఆ గొంతులో పరిచిత స్వరం వినిపించి అనుమానంగా ముందుకొచ్చి చూసి నవ్వుతూ, శ్రీను, నువ్వట్రా బాబు, హడలుగొట్టేశావు కదూ అంటూ నవ్వుతూ వచ్చి ఎదురుగా కుర్చీలో కూర్చుంది. ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. ఇదేంటి ఎప్పుడొచ్చావు? ఈ కూర్చోవడం ఏమిటి, పెద్ద జెంటిల్మెన్లా అంది నవ్వుతూనే. స్టాప్ అక్క, స్టాప్. నీ మాటలు నువ్వు ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఆ మాటల్లో నేను జెంటిల్మెన్ని కాననే అభియోగం ఉంది అన్నాడు బొంగుమూతి పెట్టి. ఇప్పుడు నీకు పిలిచి ఎవరో పిల్లనివ్వడం లేదు లేవయ్యా బాబు. పద, స్నానం చేసిరా, భోజనం చేద్దుగాని. అదేదో త్వరగా పెట్టియమ్మా, ఆత్మారాముడు ఘోషిస్తున్నాడు. పొద్దున్నే ఒక యాక్సిడెంట్లో చిక్కుకుని ప్రాణంబుల్ ఠావులు తప్పేను మోర్చొచ్చే.
కనుమం డస్సెస్ అన్నట్లుంది నా పని. కాస్త సేద తీరాలక్క. లోపలికి వెళ్ళబోతున్నదల్లా వెనక్కి తిరిగి కంగారుగా వస్తూ, యాక్సిడెంట్ ఏంటి శ్రీను అని అడిగిందామె. పేపర్ విప్పితే అందులో ముఖ్యంగా కనబడేది యాక్సిడెంట్లే కదా అక్క. అంత కంగారు పడతామే? ఈ యాక్సిడెంట్ అన్న పదం సర్వసామాన్యమైంది ఈ రోజుల్లో. అసలేం జరిగిందిరా బాబు, చెప్పు చంపక. మేమొచ్చే బస్సును ఫుల్ లోడుతో వస్తున్న లారీ ఢీ కొట్టేసిందక్క. బస్సు ముందు భాగమంతా తుక్కుతుక్కైపోయింది. డ్రైవర్ పారిపోయాడు. ముందు సీట్లో ఉన్న ఇద్దరికి కాళ్ళు విరిగాయి. ఇంకొక అతనికి తలకి పెద్ద గాయం. ఇద్దరికి స్పృహ లేదు. మిగతా మేం మాత్రం వెనక సీట్లో ఉన్న కారణంగా చిన్న చిన్న దెబ్బలతో బయటపడ్డాం. ఇదిగో నీ దగ్గరికని బయలుదేరాను కాబట్టి నాకు గండం గడిచింది కాబోలు. లేకపోతే ఈ పాటికి అంటూ నవ్వాడు శ్రీనివాస్. రాజ్యలక్ష్మి కంగారు పడుతూ శ్రీనివాస్ తల మీద చేయి వేసింది ఆప్యాయంగా. అమ్మో, ఎంత గండం గడిచిందిరా బాబు. ఈవేళ మీ అమ్మకు తెలిస్తే గగ్గోలు పెట్టేస్తుంది. నువ్వు 2 రోజుల దాకా విజయవాడ వెళ్ళొద్దు. నేను ఫోన్ చేసి చెప్తాలే. అయితే ఏవి దెబ్బలక్కడా చూపించు. శ్రీనివాస్ నవ్వుతూ, పెద్ద దెబ్బలు కావులేక కంగారు పడుకు అంటూ మోచేతి కింద వీపు మీద దెబ్బలు చూపించాడు. వీపు మీద బాగా దెబ్బ తగిలి రక్తం గూడు కట్టింది. మోచేతికి పెద్ద దెబ్బే తగిలింది. రాజ్యలక్ష్మి కంగారు పడింది. సాయంత్రం వెళ్ళాలక్క, పనుంది. సరేలే, ముందు వేడినీళ్ళు పెడతానురా, స్నానం చేద్దు గాని. గాయాలకు మందేస్తాను. డాక్టర్ని రమ్మని ఫోన్ చేస్తానుండు. శ్రీనివాసు స్నానం చేసొస్తూ, అక్క, ఇందాక ఎవరో చెవిటి పిల్ల వరండాలో కనబడింది, ఎవరు అని అడిగాడు. చెవిటి పిల్ల? అలాంటి వాళ్ళెవరూ లేరే. మూగపిల్ల కూడా అనుకుంటా. అదే సన్నగా పొడుగ్గా తెల్లగా పుస్తకాలు ముందేసుకుని. ఓహో, మన పూర్ణిమ సంగతా? మన పూర్ణిమ అన్న పిల్ల ఎవరబ్బా? ఎప్పుడు పుట్టింది? ఎక్కడ పెరిగింది? ఎన్నాళ్ళు ఏమైంది? ఇప్పుడు ఎక్కడి నుండి ఊడిపడింది? రాజ్యలక్ష్మి పొక్కున నవ్వింది. శ్రీను, నీ అల్లరి తగలేదురా పెద్దవాడివైనా. నేను పెద్దవాడినైనా మా అమ్మ బుజ్జి నాన్న అంటూ గోరుముద్దలు తినిపిస్తుంది తెలుసా? శ్రీను నవ్వాడు. మా అక్క కూడా నన్ను బుజ్జి అని ముద్దుగా పిలుస్తుంది. రాజ్యలక్ష్మి నవ్వేస్తూ, సరేలే, రిజల్ట్స్ ఏమయ్యాయి? గ్రూపు పూర్తయిందా లేదా? అబ్బా, ఆ ప్రశ్న అడక్కు, నాకు చిరాకు అంటూ టేబుల్ దగ్గరకొచ్చి కూర్చున్నాడు. చిరాకెందుకురా? అన్ని విషయాల్లోనూ ఎంతో తెలివిగా ఉంటావు. ఆఫ్టర్ ఆల్ ఆ పరీక్ష గట్టెక్కలేకపోతున్నావేం? అక్క, ఆ చదువు మన ఒంటికి పడదు. ఏదో అమ్మ పూర పడలేక పరీక్ష రాయడమే కాని అంటూ వంటింట్లోకొచ్చి, నేను వేయించినా కూర అంటూ అట్లకాడ పట్టుకున్నాడు. పప్పు రుబ్బమన్నా నేను రెడీ. నువ్వలా కుర్చీలో కూర్చుని కబుర్లు చెప్పరా బాబు, వంట చేసినంత ఫలం అంటూ నవ్వుతూ, చక్కగా వంటొచ్చు నీకు. ఆ వచ్చే పిల్ల ఎవరో గాని సుఖపడుతుందిలే అంది. భలే దానివక్క, నేనందరికీ వంట చేసి పెడతానేంటి? ఏదో అక్కయ్యవని నీకు మాత్రమే చేసి పెడతాను గాని. శ్రీనివాస్ హాయిగా మోహనంగా నవ్వుతాడు. ఆ అబ్బాయి వయసు 25 ఉండవు, 1-2 ఏళ్లు తక్కువేనేమో. కాని 25 పుష్టిగా కనిపిస్తాడు. చక్కని రంగుతో మిసమిసలాడుతూ చారడేసి కళ్ళతో ఆకర్షణీయంగా కనిపిస్తాడు. రాజ్యలక్ష్మి అన్ని టేబుల్ మీద అమర్చి శ్రీనివాస్కి భోజనం వడ్డించింది. నువ్వు వడ్డించుకోక, అన్ని టేబుల్ మీదే ఉన్నాయి కదా, వడ్డించుకుందాం. నేనొక్కడనైతే తిన్ను. ఆమె నవ్వుతూ తను ప్లేట్ పెట్టుకుని భోజనాన్ని కూర్చుంది. శ్రీనివాస్ మాట్లాడుతూ ఉంటే టైమే తెలీదు. అలా వింటూ ఉండిపోవలసిందే. మధ్యాహ్నం శ్రీనివాస్ నిద్రపోదామనుకుంటుండగా డాక్టర్ వచ్చి చూశాడు. మందులు రాసి ఎలా వాడాలో చెప్పి వెళ్ళాడు. స్కూలు ప్యూనొస్తే భర్తకు టిఫిను కాఫీ పంపి రాజ్యలక్ష్మి పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. శ్రీను నిద్రలేస్తూనే అడిగింది, అమ్మా నాన్నల కబుర్లు తెలుస్తున్నాయా? ఏంటి విశేషాలు? తెలియకేం, నేను వారం రోజుల క్రితమేగా తెనాలి వెళ్ళొచ్చాను. అలాగా, అయితే అక్కడ కబుర్లు చెప్పు. నాన్నగారి ప్రాక్టీస్ బాగుందా? వండర్ఫుల్. బాబాయ్ ప్రాక్టీస్ విపరీతంగా పెరిగిపోయింది. ఆ పేటలోనే ఉండే డాక్టర్ రాఘవ యాక్సిడెంట్లో ఈ మధ్యనే పోయారు. దాంతో బాబాయ్ ప్రాక్టీస్ రెట్టింపైంది. అలాగా? రాజ్యలక్ష్మి కాసేపు మౌనంగా ఉండి ఆ తర్వాత అడిగింది. రేఖ కబుర్లేంటి? లెటర్స్ రాస్తోందటనా? పిల్లలు బాగున్నారా? రజని పీజీ అయిపోయి పీహెచ్డీ చేస్తుందని ఆశపడ్డాను, సాగలేదు అంటూ నిట్టూర్చింది. రాజీవ్, స్వాతి బాగా చదువుతున్నారా? రీసెర్చ్ చేయాలనే ఆశపడిందట. బాబాయ్ వద్దన్నారట. ఆయన వాక్కు వేదవాక్కు కదా, దానికి తిరుగులేదు కదా. అంతే. రజని చదువుకి ఫుల్ స్టాప్ పెట్టేసింది. పెళ్లి చేయాలని ప్రయత్నాలు సాగుతున్నాయి. రాజ్యానికి మనసులో ముళ్ళుగుచ్చుకున్నట్లయింది. నాన్న ఆలోచన అర్థమైంది. ఇంకా పై చదువులు చదివితే కూతురు వివాహ విషయంలో తన హద్దు దాటిపోతుందన్న భయం ఆయనకి. పెద్ద కూతురు చేసినట్లే మిగతా పిల్లలు కూడా చేస్తారేమోనన్న అనుమానమా? గుండె లోతుల్లో నుండి వెచ్చటి నిట్టూర్పు ఒకటి వెలుకొచ్చింది. అలాగే స్తబ్దంగా కూర్చుండిపోయింది.
రజని ఒకసారి నాతో చెప్పి బాధపడిందక్క. నాకు చదువుకోవాలనుంది అన్నా నాన్న వినిపించుకోవడం లేదు, అర్థం చేసుకోవడం లేదు. ఏం చేయను? నాన్న మనసు కష్టపెట్టలేక ఒప్పుకుంటున్నాను అని. రాజ్యలక్ష్మి ముఖం కళావిహీనమైంది. ఇదంతా నా వల్లొచ్చిన బాధరా శ్రీను. నువ్వలా బాధపడకక్క. నీ మనసుకు నచ్చిన పని నువ్వు చేసావు. జరిగింది వెనక్కి తీసుకురాలేం. కానీ జరగవలసిన దాన్ని మనం అనుకున్న రీతిలో మలచడానికి ప్రయత్నించగలం, అంతేగా అక్క. భలేగా చెప్పావురా శ్రీను. చిన్నవాడివైనా బేషైన మాట అన్నావు అంటూ నవ్వింది రాజ్యలక్ష్మి. అమ్మ ఎలా ఉంది? ఏమంటోంది? అమ్మా బాబోయ్, ఆవిడ నిండు కొండ, తొణకదు బెణకదు. అనవసరంగా ఒక్క మాటైనా మాట్లాడదు. అచ్చమైన గృహిణి ఆమె. అనిష్టమైన పని జరిగినా అదే మనసులో ఉంచుకుని తాను బాధపడుతూ మిగిలిన వాళ్ళని బాధపెడుతూ కూర్చోదు. మౌనంగా అన్నీ భరించడమే ఆమె అలవాటు. అందుకే అమ్మ స్వభావం ఆ ఇంటికి సరిపోయిందిరా శ్రీను. అందుకే ఏ ఘర్షణ లేక ఆ ఇంట్లో నెగ్గుకు రాగలుగుతోంది. శ్రీనివాస్ అనుకున్నాడు. ఆమెలో సంఘర్షణ ఉంది, కానీ పైకి చూపదు, సరిపెట్టుకున్నట్లు కనిపిస్తుంది. కానీ ఆవేదనకు లోనవుతూనే ఉంటుందని నాకు అనిపిస్తోంది. రాజ్యలక్ష్మి అలాగే అనుకుంది తల్లిని గురించి. తనది తల్లి పోలికేనేమో. తల్లి సంఘర్షణే తనకు కూడా ప్రాప్తించింది. కాసేపు మౌనంగా కూర్చున్నారు ఇద్దరు. రాజ్యలక్ష్మి టీ తెచ్చింది. ఇద్దరూ టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. నాకు ఉద్యోగం చేయాలనుందిరా శ్రీను. రోజంతా ఊరికే కూర్చోవాలంటే పిచ్చికినట్లుగా ఉంటోంది. బావగారికి నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. పొట్టుబట్టి చేస్తానంటే ఒప్పుకుంటారనుకో. ఇక్కడ దగ్గరలోనే ఒక కాన్వెంట్ పెడుతున్నారు. అందులో ప్రయత్నించాలి. హాయిగా చదువుకుంటూ గడిపేక ఎందుకక్క బాదరబందీని కోరుకుంటావు? శ్రీనివాస్ నవ్వాడు. సుఖానున్న ప్రాణాన్ని కష్టపెట్టుకోవడం అంటే ఇదే. ఎంతసేపు ఇల్లు, వంట, కబుర్లు, కుట్లు, అల్లికలు. వీటితోనే నేను ఇమళ్లేనయ్యా బాబు. కాస్త సర్వీస్ చేయాలనిపిస్తోంది. దానికి విద్యారంగమే మంచిదని నా అభిప్రాయం. నాకు కాస్త మార్పు కావాలనిపిస్తోంది. అయితే నువ్వు ఒక స్కూల్ పెట్టాక నీ అభిరుచులకు, ఆదర్శాలకు తగ్గట్టుగా దాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. నీ ఆశయము నెరవేరుతుంది. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. విన్నావాక, మా అమ్మ కూడా ఈ మధ్య సోషల్ సర్వీస్ అంటోంది. అక్కయ్య బావ న్యూజిలాండ్ వెళ్లే ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అలాగా? శ్రీను అమ్మ శశిరేఖ, రాజ్యలక్ష్మి అమ్మ యశోద గుంటూరులో పక్కపక్క ఇళ్లల్లో కొన్నాళ్లున్నారు. రామచంద్రరావు కొన్నాళ్లు గుంటూరులో డాక్టర్గా ప్రాక్టీస్ చేశారు. శ్రీను నాన్నగారు స్కూటర్ స్పేర్ పార్ట్లమ్మి బిజినెస్ చేసేవారు. పల్లెటూరులో పొలాలున్నాయి. వారు పిల్లల చదువు కోసం వచ్చి బిజినెస్ మొదలు పెట్టుకున్నారు. అమ్మాయి డాక్టర్ అయింది. శ్రీనివాస్ డిగ్రీ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తర్వాత రామచంద్రమూర్తి గారు తెనాలి వెళ్లి అక్కడ ప్రాక్టీస్ మొదలు పెట్టుకున్నారు. శ్రీనివాస్ నాన్నగారు విజయవాడలో సెటిల్ అయ్యారు. ఇల్లు కట్టుకున్నారు. వ్యాపారం బాగా వృద్ధిలోకి వచ్చింది. యశోద శశిరేఖల స్నేహం మూలాన ఆ రెండు కుటుంబాల మధ్య సయోధ్య అలా సాగుతూనే ఉంది. పిన్ని నీకు పెళ్లి చేయాలనుకుంటోంది కదా? వాలు కుర్చీలో కూర్చున్న శ్రీనివాస్ టైపీమని లేచి కూర్చుని, ఆ సంగతి నీ దాకా వచ్చిందా అన్నాడు. ఏరా బాబు, పెళ్లి చేసుకోవా ఏంటి కొంపదీసి? లేకపోతే నాకేం పెళ్ళక అప్పుడే, తాడు బొంగరం లేనివాణ్ణి. అంత పెద్ద షాపు విజయవాడలో పెట్టుకుని వేదరుపులు అరుస్తున్నావు. అవునులే, పెద్ద బిజినెస్ మ్యాన్ కదా. ఆ మధ్య ఒక సంబంధం వచ్చింది గంభీరంగా చెప్తున్నాడు శ్రీనివాస్. అలాగా? పిల్ల బాగుందా? అదేగా చెప్తున్నాను. కట్నం చాలా ఇస్తామన్నారు. అమ్మ కూడా హడావిడి చేసి పెళ్లి చూపులంటూ లాక్కెళ్ళింది. తీరా చూస్తే ఆ అమ్మాయి. నవ్వుతున్నాడు శ్రీనివాస్. ఏరా, పిల్ల బాగాలేదా? లేకేం, సూర్పణక చెల్లెలే అనుకో. రాజ్యలక్ష్మి నవ్వింది. ఒరే, నువ్వు మంచి అబ్బాయివని అనుకున్నాను. ఇలా ఆడపిల్లలకి పేర్లు పెట్టచ్చా? తర్జనతో బెదిరించింది. చూసిన ఆడపిల్లలందరికీ ఇలా పేర్లు పెడితే అసలు నీకు పెళ్ళవుతుందా? తప్పే అక్క అంటూ లెంపలు వేసుకున్నాడు శ్రీనివాస్. ఆ మాట నేను అనలేదక్క, అమ్మ అక్క అన్నారు. లేకపోతే నేను ఆ పిల్లను చేసుకునేవాణ్ణే. అమాయకంగా ముఖం పెడుతూ అన్నాడు శ్రీనివాస్. చాలేరా బాబు నటన. శ్రీనివాస్ ఆ సాయంకాలం విజయవాడ వెళ్లిపోయాడు పనుందని. అంతవరకు చైతన్యవంతంగా గడిచిన కాలం మందగించినట్లయింది రాజ్యలక్ష్మికి. రాత్రి భోజనాలయ్యాక రజనీకాంత్ ముందు గదిలో విద్యార్థులతో కూర్చుని వాళ్ళకి ఇంగ్లీషు గ్రామర్ బోధిస్తున్నాడు. రాగిణి హోంవర్క్ చేసుకుని నిద్రపోతోంది. పూర్ణిమ టేబుల్ ముందు కూర్చుని చదువుకుంటోంది. సాయంత్రం సునీత్ వచ్చింది. స్కూలు వార్షికోత్సవానికి గేయనాటిక శాకుంతలం వేయాలనుకుంటున్నాం. మేమే రాసాం, మీరొకసారి చూడండి అంటూ స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళింది. గేయనాటిక చూస్తోంది రాజ్యలక్ష్మి. నృత్య రూపకం అది. చక్కని హావభావ భంగిమలతో, నృత్య విన్యాసంతో రక్తి కట్టిస్తే అద్భుతంగా రావచ్చు ఈ నాటిక అనుకుంది రాజ్యలక్ష్మి. నాటిక చూస్తూనే మధ్య మధ్య పూర్ణిమను గమనిస్తోంది. ఈ అమ్మాయికి చదువు ధ్యాస ఎక్కువ. బాధ్యతగా చదువుకుంటుంది. బంగారు తల్లి. పూర్ణిమ చదివినంతసేపు పాఠాల మీద మనసు లగ్నం చేసి చదువుతుంది.
క్లాస్లో టీచర్ పాఠం చెబుతుంటే అంతసేపు దృష్టంతా టీచర్ మీదే నిలుపుతుందట. తల తిప్పితే ఏ ముఖ్యాంశాలు పోతాయోనన్న భయంతో ఆసక్తితో వింటోందట. అందుకే ఉపాధ్యాయులందరికీ పూర్ణిమంటే అభిమానం. ఇలాగే చదివితే స్కూల్ ఫస్ట్ రావచ్చునని, బాగా చదవమని ప్రోత్సహిస్తున్నారట. చేతిలో ఉన్న శాకుంతలం గేయనాటిక టేబుల్ పైన పెట్టేసింది. తన విద్యాభ్యాసం, ఆ తర్వాత వివాహం అన్నీ కళ్ళ ముందు కదిలాయి. ముందు గదిలో విద్యార్థులతో కూర్చునున్న రజనీకాంత్, అప్పటి రజనీకాంత్ ఇద్దరూ విభిన్న మనస్తత్వాలతో దర్శనమిస్తున్నారు. మనిషి ఒక్కరే అయినా మానవుని ఆలోచనల్లో, అనుసరణలో, ఆలోచన విధానంలో ఎన్ని మార్పులు తెస్తోందో కాలం. తాతగారింటి నుండి టైఫాయిడ్తో వెళ్లిన రాజ్యలక్ష్మి కోలుకోవడానికి 2 నెలలు పట్టింది. నేర్చుకున్న చదువు మరిచిపోయింది. రేఖకు 10 ఏళ్లు. ఫస్ట్ ఫారంలో చేరుస్తున్నారా సంవత్సరం. రాజ్యలక్ష్మిని కూడా అదే క్లాసులో చేరుద్దామని చూస్తే స్టాండర్డ్ లేదన్నారు. దాంతో 2 పూట్ల మాస్టర్ని పెట్టి ఆ వేసవి కాలమంతా చదివించారు. అక్క చిన్న క్లాసులో, చెల్లి పెద్ద క్లాసులో ఉంటే అక్క సైకలాజికల్గా దెబ్బతింటుందని ఆలోచించి అలా చేసింది వాళ్ళమ్మ యశోద. పల్లెటూళ్ళలో పెట్టి పాడు చేశారు రాజ్యాన్ని. చదువు పూర్తిగా వెనకబడిపోయింది. అక్కడ ఉంచాల్సిన మాట కాదు అని నాన్న అమ్మతో అనడం ఆమె వింది. పాడైందేంటో మాత్రం అర్థం కాలేదు. తాతగారి ఊళ్ళో స్వచ్ఛమైన వాతావరణంలో సెలయేటి తరగలా, స్వేచ్ఛగా ఎగిరే పెట్టలా పెరిగిన రాజ్యలక్ష్మికి తండ్రిల్లు ఒక జైలులా తోచింది. తండ్రి చండశాసనుడు. ఇంట్లో ప్రతి పని క్రమబద్ధంగా జరిగి తీరాల్సిందే. పిల్లలకి ఒక్కొక్కరికి ప్రత్యేకంగా గదులు. ఒకరి గదిలోకి మరొకరు వెళ్లి ఎక్కువసేపు ఉండకూడదు. అంతా అనుకున్న సమయానికి ఒక్కసారే భోజనానికి రావాలి. ఫ్రెండ్స్ గాని అతిథులు గాని వస్తే వాళ్ళకి గెస్ట్ రూమ్ ఇస్తారు. ఆయన అమెరికా వెళ్లలేదు గాని అక్కడి పద్ధతులు మాత్రం కొన్ని అమలు పరిచారు క్రమశిక్షణ పేరుతో. యశోద భర్త మాటకి ఎదురు చెప్పలేదు ఇప్పుడు, పిల్లల పెంపకంలో కూడా. రాజ్యలక్ష్మికి ఈ కట్టుబాట్లలో ఇమిడిపోవడం చాలా కష్టమనిపించింది. తాతగారింటికి పారిపోదాం అన్న భావన చాలాసార్లు వచ్చింది. కానీ మనసులో ఎక్కడో అది మనిల్లు కాదు, ఇదే మనిల్లు అని ఎవరో చెప్పినట్లు అనిపించేది. యశోద అంటూ ఉండేది, ఒట్టి పల్లెటూరు రకంగా పెరిగింది. ఎప్పటికీ అలవాటు పడుతుందో ఏమో ఇక్కడ పద్ధతులకి అని. తాను ఆ పల్లెటూరులోనే పుట్టి పెరిగానన్న సంగతి ఆమె ఇన్నేళ్ల కాపురంలో మరిచిపోయి ఉంటుంది. వేసవి వెళ్ళాక రాజీ, రేఖ ఇద్దరూ ఫస్ట్ ఫారంలో చేరారు. రేఖ సహజంగా చాలా చురుకైన పిల్ల. ఇట్టే పట్టుకునేది ఏ విషయమైనా. టీచర్స్ రేఖను మెచ్చుకునేవారు. అది రాజీకి మనసులో కష్టం అనిపించేది. అసూయపడింది. రేఖ అంటే పెద్ద ఇష్టంగా ఉండేది కాదు. పైగా రేఖ స్కూల్లో విషయాలు ఇంట్లో చెబుతూ ఉంటే తన మీద సీడీగా వ్యవహరిస్తున్నట్టు తోచేది. ఈ స్థితి చాలా ప్రమాదకరమైంది. చిన్నపిల్లల విషయంలో మరీను. పట్టించుకుని సరిచేసే మనుషులుండాలి. లేకపోతే ద్వేషం ప్రముఖ పాత్ర వహించే మాట నిజం. తల్లి యశోద ఈ విషయం కనిపెట్టింది. రాజ్యలక్ష్మి మనస్థితి ఆమెకు బాగానే అర్థమైంది. ఆమె ప్రతి విషయంలో రాజ్యాన్ని అతి సన్నిహితంగా గమనిస్తూ ఆమె మనసులో రేఖ పట్ల పడిన ద్వేషబీజం పెరగనీయకుండా జాగ్రత్త పడింది. తానే రాజ్యం దగ్గర కూర్చుని హోంవర్క్ చేయిస్తూ చదివిస్తూ ఇద్దరికీ మార్కులు సమానంగా వచ్చేట్లు శ్రద్ధ తీసుకుని శ్రమ పడింది. అలా రాజ్యం కూడా తల్లికి అతి సన్నిహితంగా వచ్చింది. అమ్మా అమ్మా అంటూ ఆమెని క్షణం వదిలేదు కాదు. నువ్వు రాజ్యానికి అతి చనివిచ్చి పాడు చేస్తున్నావు అని తండ్రి తల్లిని కోపడ్డం, హెచ్చరించడం రాజ్యం వింది. 2-3 ఏళ్లలో రాజ్యలక్ష్మి పూర్తిగా మారిపోయింది. ముక్తసరిగా మాట్లాడడం, ఎవరి గదుల్లో వాళ్ళు చదువుకోవడం అంతా క్రమ పద్ధతిగా జరిగిపోయేది. స్టడీస్లో అభివృద్ధి బాగా వచ్చింది. స్కూల్లో కూడా రాజ్యలక్ష్మి చురుకైన పిల్ల అని, కష్టపడి చదువుతుంది అని పేరు తెచ్చుకుంది. రాజ్యలక్ష్మి నిండుకుండలా తొణకదు. ఏ పని చేసినా చక్కగా ఆలోచించి చేస్తుంది. తనకి నచ్చినట్లు, తనకి తోచినట్లు చేయడమే. పెద్దవాళ్ల మాట విన్నట్లుంటుంది, కానీ విందు తనిష్టమే. రేఖ అలా కాదు. గలగలా పారే చైతన్య లహర ఆమె. నవ్వుతూ నవ్విస్తూ జీవితమే ఒక పువ్వుల నావా అన్నట్లుండేది. స్కూలు చదువు పూర్తయి ఇద్దరూ ఇంటర్లోకి వచ్చారు. రాజ్యలక్ష్మి గ్రూపు ఎంపీసీ తీసుకుంది. రేఖకు వాళ్ళ నాన్నలా డాక్టర్ కావాలని అంతరాంతరాల్లో కోరుకుంది. తను బైపీసీ గ్రూప్ తీసుకుంది. మొదటిసారి పరీక్షల్లో లెక్కల్లో తక్కువ మార్కులు వచ్చేసరికి రాజ్యలక్ష్మి భయపడిపోయింది. లెక్కల గ్రూప్ తీసుకోవాల్సింది కాదేమో, చెల్లెల్లా నువ్వు బైపీసీ తీసుకోవాల్సింది అన్నారు ఆ రోజున నాన్నగారు. చెల్లెల్లా అన్న మాటకు రాజ్యలక్ష్మికి ఒళ్ళు మండింది. ఒకళ్ళ ఎందుకు చేయడం, నేను లెక్కలు చేయగలను, అదంటే నాకు ఇష్టం, కాకపోతే నాకు ట్యూషన్ కావాలి అంది తండ్రితో. అలాగే ట్యూటర్ని మాట్లాడతాను, బాగా చదువుకోవాలి మరి అని అవతలకి వెళ్ళిపోయారాయన. ఇంటర్ 2 ఏళ్లు ట్యూషన్ ఉంది.
అవిశ్రాంతంగా కృషి చేసింది రాజ్యలక్ష్మి. ఫలితంగా మంచి మార్కులు సాధించింది. ఇంటర్ ఫలితాలొచ్చాయి. ఇద్దరికీ ఫస్ట్ క్లాసులొచ్చాయి. ఆ నెలలోనే యశోదకు కవల పిల్లలు కలిగారు. అంతా ఆనందం. ఇంటిల్లిపాదికి ఒకటే సంతోషం. రేఖకు మెడిసిన్లో సీట్ వచ్చింది. రాజ్యలక్ష్మి బీఎస్సీలో చేరింది. మళ్ళీ లెక్కల గ్రూపే. అక్కడ కోచింగ్ తప్పనిసరి అయింది. ట్యుటోరియల్ కాలేజీలో పనిచేస్తున్న మాస్టర్ గారు ఒక ఆయన ఎంఎస్సీ మ్యాథ్స్ చేసి ఉద్యోగం కోసం చూస్తూ ప్రస్తుతం ట్యుటోరియల్ కాలేజీలో చేస్తున్నారని, మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అని తెలిసింది. చిన్నవాడని సంశయించారు ముందు. లెక్కల్లో ఆ అబ్బాయికి మంచి పేరుందని, చాలా గట్టివాడని డాక్టర్ గారి స్నేహితులు రికమెండ్ చేయడంతో చివరికి ఆ మాస్టర్నే ఏర్పాటు చేశారు. ఆ మాస్టారు చాలా బాగా చెప్పేవారు, చేయించేవారు. తన సాయశక్తులా కృషి చేసి రాజ్యానికి లెక్కల్లో ప్రతి పరీక్షలోనూ మంచి మార్కులొచ్చేలా చేశారు. అప్పటికి ఆయన మీద అందరికీ బాగా గురి కుదిరింది. అలాగే మిగిలిన 2 ఏళ్లు లెక్కల్లో మంచి మార్కులొచ్చేలా కృషి చేయించాడాయన. ఆయనే రజనీకాంత్. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అంకురించి దినదిన ప్రవర్ధమానమవుతూ వచ్చింది. ఆయన దీక్షగా లెక్కలు చెబుతూ ఉంటే ఆయన ముఖవంక చూస్తూ కూర్చునేది రాజ్యం. తాను చేయమన్న ప్రాబ్లమ్స్ ఆమె తల వంచుకుని చేస్తూ ఉంటే ఓరగా ఆమెనే గమనిస్తూ భాషకందని భావాల ఒరవళ్ళు కొట్టుకుపోతూ ఉండేవాడు రజనీకాంత్. చివరి సంవత్సరం పరీక్షలైపోయాయి. ఆ రోజు మాస్టర్ వస్తే పరీక్ష పేపర్ ఆన్సర్ చేస్తోంది. ఎన్ని మార్కులు వస్తాయో ఎస్టిమేషన్ వేద్దామని. పేపర్ చేయడం అయ్యాక మాస్టారి చేతికిచ్చి ఆయనకి కాఫీ తెద్దామని వంటగదిలోకి వెళ్ళింది. అప్పుడే డైనింగ్ హాల్లో నుండి అమ్మ గొంతు వినిపించింది. అటు చూసింది రాజ్యం. నాన్న పలహారం చేస్తున్నారు. అలాగే గోడ కానుకొని నిలబడింది రాజ్యం. రాజీకి సంవత్సరం పెళ్లి చేస్తే మంచిదేమో అమ్మ అంటోంది. రాజీకా? రాజీ, రేఖ ఎవరు పెద్ద వీళ్ళిద్దరిలో? అమ్మ నుదురు కొట్టుకుంది. ఇదేం ప్రశ్నండి? రాజీ కదూ పెద్దది. బహుశా ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగి ఉంటాయి. చ, ఇప్పుడేమన్నానని? అలాగే, నువ్వు చెప్పినట్లు సంబంధం చూద్దాం. అవతల పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు, తర్వాత మాట్లాడదాం అంటూ లేచి వెళ్లారు నాన్న. అమ్మ ఆలోచిస్తూ అక్కడే కుర్చీలో కూలబడింది. రాజ్యలక్ష్మి గుండెల్లో రాయి పడింది. అమ్మా నాన్న తన పెళ్లి విషయం మాట్లాడారు అంటే అర్థం త్వరలో సంబంధం ఖాయం చేస్తారు, తప్పదు. నాన్నకి ఏ మాటైనా రెండోసారి చెప్పనక్కర్లేదు. అయింది ప్రాక్టికల్ గా చేసి చూపే మనస్తత్వం. పని ఒత్తిడి వల్ల కొన్ని విషయాలు ఆయనకి మనసుకి పట్టవు కొన్నిసార్లు. ఆలోచిస్తూనే మాస్టర్కి కాఫీ పట్టుకెళ్ళింది. అదేం అలా ఉన్నావేం అడిగాడాయన. ఏం లేదు అని క్లుప్తంగా అనేసి ఊరుకుంది. ట్యూషన్ పూర్తయి ఆయన వెళ్ళిపోయాక తన గదిలోకి వెళ్లి పడుకుంది. అమ్మ యథాలాపంగా తన పెళ్లి సంగతి ఎత్తిందా, లేక తన ప్రవర్తన విషయంలో ఏమైనా అనుమానం వచ్చిందా? ఏం చెయ్యాలి? ఈ విషయంలో తానేం చెయ్యాలి? మాస్టారి చుట్టూ తను రంగురంగుల స్వప్న మందిరం కట్టుకుంది. ఆయన అంతస్తు నాన్నగారి ఆశయాలకు తగందే కావచ్చు. నాన్న ఏ అమెరికా ఇంజనీర్నో, ఫారెన్ రిటర్న్డ్ ఆఫీసర్నో, డాక్టర్నో, మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నవాళ్ళని సెలెక్ట్ చేయొచ్చు. కానీ తన మనసు, తన వలపు, తన ఆశయాల మాట ఏమిటి? ఆ రాత్రి ఆమెను నిద్రాదేవి కనికరించలేదు. తనని ఇంకా పెద్ద చదువులు చదివించాలని నాన్నకి ఆలోచన, కోరిక ఉన్నాయి. రేఖ ఆయన ఆశలకు అనుగుణంగా చదువుతోంది. తనకింకా చదవాలని పెద్ద కోరిక లేదు. నచ్చిన వాణ్ణి పెళ్లి చేసుకుని హాయిగా సెటిల్ అయిపోవాలని అనిపిస్తోంది. ఎప్పటికో నిద్ర పట్టింది. నాన్న మతిమరుపు, నాన్న ప్రశ్న గుర్తొచ్చాయి నిద్ర లేవగానే. ఆయన మతిమరుపు క్షమించదగ్గదే. ఊపిరి సల్పనంత ప్రాక్టీస్, 2 చేతుల సంపాదన, నర్సింగ్ హోం నిండా కిటకిటలాడుతూ పేషెంట్స్. ఆయనకు తన పిల్లల్లో ఎవరు పెద్దో ఎవరు చిన్నో గుర్తులేకపోవడం సహజమే. పైగా పేర్లలో సామ్యం ఉంది. తండ్రి దగ్గర పిల్లలకు చనువు లేదు. మర్నాడు సమయం చూసుకుని తల్లితో అంది రాజ్యం. ఎందుకమ్మా నాన్నతో నా పెళ్లి మాట ఎత్తావు? అప్పుడే ఏం తొందర పెళ్లికి అని. పిల్లలంతా ఆడపిల్లలే అవడం మూలాన యశోదకు కాస్త దిగులుగానే ఉండేది. చివరి వాళ్ళు రాజీవ్, స్వాతి కవల పిల్లలు. రాజ్యానికి పెళ్లి చేసే వయసే. అందుకే మనసులో నీకేం తెలిసే అమ్మ మనసు, పిచ్చి తల్లి అంటూ నవ్వుకున్నామే. మర్నాడు రేఖ చెప్పింది. ఆ రాత్రి నాన్నగారు అమ్మకి చెప్తుంటే తాను విన్నదట. రాజమండ్రి దగ్గర ఊరట పెళ్లివారిది. ఆ అబ్బాయి విశాఖలో ఇంజనీరింగ్ చదువుతున్నాడట. వాళ్ళు వచ్చే వారంలో పెళ్లి చూపులకు వస్తున్నారట. గుబిల్లుమంటున్న గుండెతో మౌనంగా వింది రాజ్యలక్ష్మి. రేఖ వంక మోగా చూసింది. ఏమక్క అలా ఉన్నావేం? నీకు పెళ్లిష్టం లేదా? అంది రేఖ తెల్లబోతూ. రేకంటే రాజ్యానికి చదువులో స్పర్ధున్న చెల్లిగా తనంటే అమిత ప్రేమే. ఆ స్పర్ధైనా తామిద్దరినీ పోల్చి చూపిస్తోన్న మనుషుల వల్ల వచ్చింది. తనకి జ్ఞానం తెలిసాక ఆ లోపం సవరించుకుంది.
ఇప్పుడు తలచుకుంటే సిగ్గేస్తుంది. రేఖకు చెప్పేద్దామా అని ఒక్క క్షణం అనుకుంది. చూడు రేఖ అంటూనే ఆగిపోయింది. ఏంటక్కా? కుతూహలంగా ముందు కొంగింది రేఖ. అంతలోనే మనసు మార్చుకుంది రాజీ. బాధగా ముఖం పెట్టి దిండులో తలదూర్చి అబ్బా తలనొప్పి అంది. ఉండక్క టాబ్లెట్ తెస్తాను అంటూ పరిగెత్తింది రేఖ. ఉస్సూరంటూ నిట్టూర్పు విడిచింది రాజ్యం. అమ్మ బాబోయ్ నయం చెప్పలేదు బయటికి. రేఖ నోట్లో మాట దాగదు. తనకు తెలిస్తే ఇంటిల్లపాదికి తెలిసినట్టే. మాస్టారు పెళ్లిచూపులట అంది ఆ రోజు ట్యూషన్లో. రజనీకాంత్ నవ్వుతూ ఒకటే మంత్రం నచ్చలేదని చెప్పేయ్ అనే సలహా ఇచ్చాడు. సరిగ్గా అలాగే చేసింది రాజ్యలక్ష్మి. పెళ్లిచూపులయ్యాక అమ్మా రాజ్యం అబ్బాయి నీకు నచ్చాడా అని తెల్లడిగితే తల అడ్డంగా తిప్పింది. చదువుకున్న వాళ్ళ లేడు అని గుణిగింది. దానికి నచ్చకపోతే ఎందుకే అని అంతటితో ఆ సంబంధాన్ని వదిలేశారు. రెండోసారి ఇంకో సంబంధం ఫైనల్ పరీక్షల ముందొచ్చింది. ఆ అబ్బాయి మెడిసిన్ ఫైనల్ ఇయర్ లో ఉన్నాడు. వాళ్ళది ఒంగోలు. డాక్టర్ గారి క్లాస్మేట్ అట వాళ్ళ నాన్న. పిల్లా మాకు తెలుసు, చూడనక్కర్లేదు, ఈ సంబంధం మాకిష్టమే అన్నారట వాళ్ళు. ఆ అబ్బాయి అందగాడు. ఇంటిల్లపాదికి ఆ కుటుంబంతో కాస్తో కోస్తో పరిచయం ఉంది. రాజ్యానికి తెలుసు వాళ్ళు. దాంతో రాజ్యలక్ష్మికి కంగారు పుట్టుకొచ్చింది. ఏం చెయ్యాలో పాలు పోలేదు. రజనీకాంత్తో చెప్పింది. ఆయన తాపీగా ఏం భయం లేదులే రాజీ, గాబరా పడకు. పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతున్నాయి. చదువు మీద దృష్టి పెట్టి ముందు పెళ్లి విషయం తర్వాత ఆలోచిద్దాం అన్నాడు. ఇంట్లో పెద్దవాళ్లు కూడా పరీక్షలయ్యాక మాట్లాడొచ్చని మౌనంగా ఊరుకున్నారు. పరీక్షలు అయిపోయాయి. చాలా బాగా రాసింది. క్లాసు తప్పకొస్తుంది అని ధైర్యంగా ఉంది. ఇక మాస్టారు రారు అనుకుంటే చెప్పలేని నిరాశ మేఘంలా మనసుని కమ్మేసింది. అదృష్టవశాత్తు రెండో చెల్లి రజని ఇంటర్ సెకండ్ ఇయర్ లోకి వచ్చింది. తనది లెక్కల గ్రూపే. లెక్కలు చూసునుంటే బాగుండి సంవత్సరం అనుకుంటోంది. డిగ్రీలో కూడా లెక్కలే తీసుకోవాలని ఆమె కోరిక. మాస్టారు లెక్కలు బాగా చెబుతారు కదక్క, ఈ సెలవులన్నాళ్ళు వారితో ట్యూషన్ చెప్పించుకుంటే బాగుంటుంది కదూ, ఏమంటావ్ అని అడిగింది అక్క రాజ్యాన్ని. రాజ్యలక్ష్మి కళ్ళు మెరిశాయి. ఆ కళ్ళల్లో కొత్త వెలుగొచ్చింది. అది గమనించిందా చెల్లి. మాస్టారంటే నీకు చాలా ఇష్టం కదూ అక్క అనేసింది వెంటనే. బాగా చెబుతారు మాస్టారు. ఆయన ట్యూషన్ వల్లనే నాకు మార్కులు బాగా వస్తున్నాయి లెక్కల్లో తెలుసా అంటూ తప్పించుకుంది. త్వరలో ఒంగోలు నుండి పెళ్లివారు ముహూర్తాలు పెట్టుకోవడానికి వస్తున్నారన్న కబురొచ్చింది. ఆ రోజు చెల్లి ట్యూషన్లో ఉంటే రాజ్యలక్ష్మి కూడా వచ్చి కూర్చుంది. రజనీకాంత్ కళ్ళతోనే పలకరించాడు. గుడ్ మార్నింగ్ మాస్టారు అంటూనే చెల్లితో 2 కప్పుల కాఫీ పట్టురామ్మా అని పురమాయించింది. ఆమె వెళ్ళింది. మాస్టారు కొంపలు అంటుకున్నాయండి, ఎల్లుండి ముహూర్తాలు పెట్టుకోవడానికి వస్తున్నారట. రజనీకాంత్ అదిరిపడ్డాడు. ఏం చేద్దాం రాజీ? రాజ్యలక్ష్మి నిబ్బరంగా చూస్తూ మీరు మా నాన్నని అడగండి అంది. ఆయన పేలవంగా నవ్వాడు. నేను అడగగానే మీ నాన్న సంతోషంగా ఒప్పుకుని నిన్ను నాకిచ్చి పెళ్లి చేయడానికి నేనేమన్నా డాక్టర్నా, ఇంజనీర్నా, ఆఫీసర్ ర్యాంకులో ఉన్నానా? పిచ్చిరాజీ, మన పెళ్లి జరగడం అసంభవం అంటూ ఒక్క నిమిషం మౌనంగా ఉండి రాజ్యం అంటూ గోముగా పిలిచాడు. ఏంటన్నట్లు కళ్ళెత్తి చూసిందామె. మీ నాన్నగారు నీ క్షేమం గురించి ఆలోచిస్తారు. ఏ తండ్రి అయినా తమ పిల్లలకి మంచి జీవితం ఇవ్వాలని ఆకాంక్షిస్తారు. నేను బ్రతకలేని బడుపంతుల్ని, పైగా నాకు బాధ్యతలున్నాయి. 2 చెల్లెళ్ల పెళ్లిళ్ళు చెయ్యాలి. అమ్మా నాన్నలను పోషించాలి. ఉన్న ఆస్తంతా అమ్మేసి వాళ్ళు నాకు చదువు చెప్పించారు. ఇలాంటి నన్ను చేసుకుని నువ్వేం సుఖపడతావు? బాగా ఆలోచించుకో. అతని ముఖంలోకి సూటిగా చూసింది రాజ్యలక్ష్మి. సరే అలాగే, ఈ సంబంధం చేసుకుంటాను. మీ మాట వింటాను. ఒక్క క్షణం రజనీకాంత్ ముఖం మాడిపోయినట్లయింది. బాధగా ముఖం పక్కకు తిప్పుకున్నాడు. రాజ్యలక్ష్మి పొక్కున నవ్వింది. ఒక్క క్షణం నేను ఆ మాటన్నా భరించలేకపోయారే. మీ మాట నేనెలా పాటిస్తాననుకున్నారు మాస్టారు? భలే సలహా ఇచ్చారండి. మిమ్మల్ని మనసారా కోరుకున్నందుకు భలే సలహా ఇస్తున్నారండి. నవ్వుతూనే అంతలోనే కళ్ళనీళ్లు పెట్టుకుంది. రాజీ, నా పిచ్చి రాజీ అంటూ ఆమె కన్నీళ్లు తుడిచాడు ప్రేమగా రజనీకాంత్. ఏడవకు ప్లీజ్. రాజ్యం కళ్ళు తుడుచుకుని గంభీరంగా కూర్చుంది. రజనీకాంత్ చేతులు కట్టుకుని నేనన్నమాట నిన్ను నొప్పిస్తే నాది తప్పే, నన్ను క్షమించు, మరిప్పుడు అలా మాట్లాడను అన్నాడు సీరియస్గా ముఖం మార్చుకుని. అంటే ఊరుకునేది లేదు. తర్జనతో బెదిరించిందామె. ముఖాన చిరునవ్వు, కళ్లల్లో ఆరని తడి, ఎండావాన మిశ్రితంగా ఉన్న ప్రకృతిలా ఉందామె. రజనీకాంత్ ఆమెనే చూస్తూ ఉండిపోయాడు పరవశంగా. ఈ ప్రేమరాణి తనకి దక్కుతుందా అనుకుంటూ. రజని కాఫీ టిఫిన్లు పెట్టించుకుని వచ్చింది. వాళ్ల సంభాషణ ఆగిపోయింది అంతటితో. ముహూర్తాలు పెట్టుకున్నారు. లగ్న పత్రిక ఘనంగా వెళ్ళింది. రాజలక్ష్మి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. లోలోపల చాలా కంగారుగా ఉంది. 1,00,000 శంకలు, 1,00,000 అనుమానాలు.
రజనీకాంత్ రాగానే జరిగిన సంగతి చెప్పి ఏం చేద్దాం చెప్పండి అని అడిగింది సీరియస్గా. ఇద్దరూ కలిసి ఆలోచించారు, పథకాలు వేశారు. ఏదీ తెగలేదు. ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అన్నాడు. ప్రేమించిన పడతి సన్నిధిలో ఆయనకు యుక్తాయుక్తాలు తెలియలేదు. వేరే ఊరు వెళ్ళిపోదామని ఆయన ఉద్దేశం. రాజ్యలక్ష్మి తల అడ్డంగా తిప్పింది. అమ్మ బాబాయ్, పెళ్ళవకుండా నేను వేరే ఊరికి రాను. ఇక్కడే గుళ్ళో పెళ్లి చేసుకుని ఇంటికొద్దాం. మీ నాన్నగారు పసిగడితే మన పెళ్లి జరగదు ఆయన శంకించాడు. లోపల భయంగానూ ఉంది. ప్రేయసిని వదులుకునే ఆలోచన లేదు. ఎలాగైనా తమ పెళ్లి జరగాలి. కానీ ఎలా ఎలా? రజనీకాంత్ గుండెల్లో రాయి పడ్డట్లుంది. డాక్టర్ గారంటే అంతరాంతరాల్లో ఆయనకి తగని బెరుకు. ఆయన వ్యక్తిత్వం ముందు తాను నిలబడలేనన్న భయానుభూతి. ఆయనకు గౌరవం చూపించడమే తప్ప 4 మాటలు మాట్లాడలేదు ఇంతవరకు. తన కూతుర్ని పెళ్లి చేసుకుని వచ్చి ఆయన ఎదుట నిలబడ్డమే ఏదో కాంప్లెక్స్ ఆవరించిందతన్ని ఆ క్షణంలో. అతని వంకే నిశితంగా చూస్తూ, నేనింకా మీరు సాహసికులని ఊహించుకున్నాను మాస్టారు. మా నాన్నగారంటే అంత భయమా అంది రాజ్యలక్ష్మి. అదొక సవాలుగా తోచింది. ధైర్యం ఉప్పెనలా తోసుకొచ్చింది. ఇద్దరి స్నేహితుల్ని కలుసుకున్నారు. వాళ్ళు ఈ పెళ్లిని ప్రోత్సహించారు. గుళ్ళో పెళ్లి జరిగింది. పురోహితుడైన ఆంజనేయ శర్మ గారు గడగడలాడుతూనే పెళ్లి జరిపించాడు. స్నేహితులు ఫోటోలు తీస్తుంటే బాబాబు నన్ను తీకండి బేదవాణ్ణి అని ఒకటే వణుకు. ఆయన్ని చూసి అందరూ ఒకటే నవ్వడం. స్నేహితుల మధ్య అట్టహాసంగా కోలాహలంగా వివాహం జరిగిపోయింది. ఆ తర్వాత డాక్టర్ గారి ఇంటి ముందుకొచ్చి ఆగిన కారులో నుండి ఇద్దరూ కిందకి దిగారు. బయట పెళ్లి పందిరి వేస్తున్నారు. హాల్లో కూర్చుని బంధుమిత్రులతో ఏదో నవ్వుతూ చర్చిస్తున్నారు డాక్టర్ గారు. ఆ ఇంట్లో జరగబోతోన్న మొదటి శుభకార్యం అది. అందుకని చాలా ఉత్సాహంగా ఉంది అందరికీ. మెడల్లో పూలదండలతో చెయ్యి చెయ్యి కలుపునొచ్చిన ఆ జంటను చూసి అందరూ అవాక్కై నిలబడిపోయారు. తల్లి యశోదకు అసలే నరాల బలహీనత. ఆమెకు విషయం అర్థమయ్యి నిలువుగుడ్లు పడ్డాయి. మతి చెలించిందల్లా చూస్తోంది. నోటి నుండి ఒక్క ముక్క రాలేదు. ఆ తర్వాత హిస్టీరియా వచ్చిందల్లా బీసుకుని పడిపోయింది. ఏ డాక్టర్నో కలెక్టర్నో తేగల స్తోమత తండ్రికున్నప్పుడు ఇలా ఒక బడిపంతుల్ని డాక్టర్ గారి పెద్దమ్మాయి పెళ్లి చేసుకుని వచ్చిందంటే ఎంత అమాయకురాలనుకోవాలి, ఎంత తెలివి తక్కువ. అక్కడున్నవారంతా అనుకున్న మాట అదే. ఆ మాస్టారు ట్యూషన్ చెప్పినట్లే చెప్పి చిన్నపిల్లని చేసి ఏదో మైకంలో పడేశాడు అనుకున్నారు కొందరు. డాక్టర్ గారి ముఖం నల్లగా మాడిపోయింది. ఈ హఠాత్ సంఘటనను ఆయన ఎదుర్కోలేకపోయారు. గబగబా పైకెళ్లిపోయి గది తలుపులు బిగించుకున్నారు. వాతావరణం ఒక్కసారిగా స్తంభించిపోయింది. అప్పుడు శశిరేఖ పిన్ని అక్కడే ఉంది. పెళ్లిలో యశోదకు సాయం ఉండడానికని 3 రోజుల ముందే వచ్చింది ఆవిడ. ఆమె కాసేపు తటపటాయించింది. ఆ తర్వాత రజనీకాంత్ని కూర్చోబెట్టి రాజ్యాన్ని గదిలోకి తీసుకెళ్ళింది. ఏంటమ్మా రాజ్యం, ఇలా చేశావు? కనీసం నాతోనైనా చెప్పొచ్చు కదా. రాజ్యలక్ష్మికి కళ్ళనీళ్లు చిప్పిలుతున్నాయి. ఏదో మొండి ధైర్యంతో ఇలా చేసింది. అయినా వీళ్ళంతా ఎందుకింత బాధపడతారు? ఏవో కొంపలు మునిగిపోయినట్లు, పెద్ద కష్టం వచ్చినట్లు ఏంటిదంతా? తనకిష్టమైన వాణ్ణి తను చేసుకుంది. పెళ్లికి లగ్నాలు పెట్టుకుంటే అమ్మా నీకిష్టమైన ఈ సంబంధం అని కూడా అడగలేదు ఈసారి. ఏంటో పిన్ని, అంతా తలవని తలంపుగా జరిగిపోయింది. నాకిష్టమైన వాడిని నేను చేసుకునే స్వతంత్రం నాకు లేదన్నట్లు ప్రవర్తిస్తున్నారు వీళ్ళంతా. అమ్మా నాన్న ఆశీర్వదించకపోయినా నువ్వైనా మమ్మల్ని దీవించు పిన్ని అంటూ వంగి ఆమె కాళ్ళకి నమస్కారం చేసింది రాజ్యలక్ష్మి. కలకాలం సుఖంగా సంతోషంగా పిల్లాపాపలతో వర్ధిల్లు రాజీ. కష్టమన్నది ఎరగకుండా, కలతన్నది కలగకుండా కంటికి రెప్పలా కాచారు అమ్మా నాన్న ఎన్నాళ్ళు నిన్ను. నీ జీవితం ఆనందమయం కావాలనే వాళ్ల కోరిక తల్లి. నువ్వెన్నుకున్న మార్గంలో నీకన్నీ సుఖ సంతోషాలు లభ్యం కావాలని దీవిస్తున్నాను అంటూ ఆమె రాజ్యలక్ష్మిని దగ్గరకు తీసుకుంది. చెల్లెళ్ళు చిన్ని తమ్ముడు నివ్వెరపోతూ ఏం మాట్లాడాలో తెలియక చూస్తున్నారు. వస్తాను పిన్ని, ఈ పరిస్థితి చూసి ఆయన నొచ్చుకోవచ్చు. మరి మేం వెళ్ళొస్తాం. ఉండమ్మా అంటూ శశిరేఖ పిన్ని గబగబా రాజ్యం గదిలోకి వెళ్లి ఆమె బట్టలు సూట్ కేసు సర్దింది. రాజ్యాన్ని పిలిచి బొట్టు పెట్టి ఆమెకని కొన్న చీరలు జాకెట్లు చేతులు పెట్టింది. తన పర్సు నుండి కొంత డబ్బు తీసి ఉంచమ్మ రాజ్యం అంటూ రాజ్యం చేతికిచ్చింది. వద్దు పిన్ని. కాదు, నువ్వు ఇబ్బంది పడకూడదు. నీకిష్టమైన పెళ్లి చేసుకున్నావు. వివాహాలు స్వర్గంలోనే నిర్ణయింపబడతాయట. పెద్దవాళ్ల కోపం ఎన్నాళ్ళో ఉండదు. అంతా సుఖంగా ముగుస్తుంది. క్షేమంగా వెళ్ళిరండి. చిన్నబోయిన ముఖంతో ఏదో నేరం చేసిన భావనతో కూర్చున్నాడు రజనీకాంత్. జరిగిన అవమానం గుండెల్ని మండిస్తోంది. రాజ్యలక్ష్మి వెనగ్గా శశిరేఖమ్మ వచ్చారు. వస్తాం పిన్ని అంది రాజ్యలక్ష్మి. ఇద్దరూ శశిరేఖమ్మ గారికి నమస్కారం చేశారు. క్షేమంగా వెళ్ళిరండి బాబు. అనుకోని సంఘటన జరిగేసరికి వాళ్ళు షాక్ లోనయ్యారు అంతే అందావిడ. రండి వెళదాం.
అతని చేయి పుచ్చుకుని రాజ్యలక్ష్మి ముందుకు నడిచింది. జీవితంలోకి, తాను కట్టుకున్న స్వప్న లోకంలోకి, అనుభవ సారంలోకి, కోరుకున్న వ్యక్తితో కలిసి చేయబోయే కాపురంలోకి. రజనీకాంత్ వాళ్ళది విజయవాడ దగ్గరున్న పల్లెటూరు. తల్లి తండ్రి ఉన్నారు. ముగ్గురు ఆడపిల్లలు. కుటుంబం పెద్దదే. కాస్తో కూస్తో పొలం ఉంది. తండ్రి వ్యవసాయం చేస్తాడు. పెద్దవాడు రజనీకాంత్. పెద్ద చెల్లెలు ఆదిలక్ష్మి పెళ్ళయింది. ఆ ఊరే మేనమామకిచ్చి చేశారు పెళ్లి. మీ వాళ్ళు ఏమంటారో అంది రాజ్యలక్ష్మి సంశయంగా. కొడుకు పెద్ద చదువులు చదివాడు. దండిగా కట్నం వస్తుంది. ఆ కట్నంతో ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లి చేయొచ్చు అంటూ ఆశపడేది తల్లి కనకమ్మ. కారు దిగొస్తోన్న కొడుకు వెనగ్గా తల వంచుకుని నడిచొస్తోన్న కొత్త పిల్లను చూడగానే విషయం అర్థమై ఆమె నివ్వెరపోయింది. వచ్చి ఇద్దరూ కాళ్ళకి నమస్కారం చేస్తుంటే స్థాణువైపోయి అలాగే విరుచుకు పడిపోయింది ఆవిడ. ఆమెకి హిస్టీరియా ఉంది. తనకి కష్టమైన పని జరిగినప్పుడు ఆమెకి ఫిట్స్లా వస్తుంది. ఆ తర్వాత గంటకు గాని ఆమెకి తెలివి రాలేదు. అంతా కంగారు పడి ఆమె చుట్టూ మూగిపోయారు. రజనీకాంత్ ముఖం జ్ఞానమైంది. రాజ్యలక్ష్మి బెరుగ్గా చూస్తుండిపోయింది. తాము చేసిన పని ఇంత అనుచితమైందా? ఇంతమందిని ఇలా బాధ పెట్టవలసినంత కాని పని తామేం చేశారు? ఎందుకిలా జరుగుతోంది? ఆమె మనసు వికలమైపోయింది. అప్పుడే పొలం నుండి వచ్చాడు తండ్రి దశరథ రామయ్య. ఆయనకి విషయం అర్థమైంది. రజనీకాంత్ తండ్రి వంకే తదేకంగా చూస్తున్నాడు. ఆయన వెంటనే స్పందించాడు. భాను అంటూ చిన్న కూతుర్ని దగ్గరకు పిలిచి, అక్కేది, మీ ఇద్దరు అమ్మని తీసుకెళ్లి లోపల పడుకోబెట్టండి అంటూ చెప్పి రాజ్యలక్ష్మి వైపు తిరిగి, రామ్మా రా లోపలికి అంటూ ఆహ్వానించాడు. అదేమిట్రా బాబు, అమ్మాయిని బయట నిలబెట్టావు, లోపలికి తీసుకురా అన్నాడు కొడుకుతో. రాజ్యలక్ష్మి రజనీకాంత్ లోపలికొచ్చారు. అమ్మా, లక్ష్మీదేవిలా గుమ్మంలోకి వచ్చావు తల్లి. మీ అత్తయ్య చేష్టలకు భయపడకు. దానికి కోపం ఎక్కువ, ఆవేశపడుతుంది. తాను అనుకున్న దానికి కించిత్తు తేడా వచ్చినా ఆ ఆశాభంగానికి ఆమె తట్టుకోలేదు. నీకు ఈ సంగతి ముందుగానే చెప్తున్నానమ్మా. ముందు ముందు నువ్వు మనసు కష్టపెట్టుకోకుండా అంటూ నవ్వాడు. అతి ప్రశాంతంగా ఉందా నువ్వు? ఒక్క స్థిరచిత్తులు మాత్రమే అలా నవ్వగలరని అనిపించింది రాజ్యలక్ష్మికి. నాన్న, నువ్వైనా మమ్మల్ని దీవించు అన్నాడు రజనీకాంత్. ఇద్దరూ ఆయన పాదాలకు నమస్కరించారు. ఆయన దీవించారు. చల్లగా పిల్లా పాపలతో చిరకాలం వర్ధిల్లండి అంటూ. రాజ్యలక్ష్మికి గుండెల్లో కంగారింకా తగ్గలేదు. ఇందరినీ కలవరపెట్టి బాధపెట్టి ఈ పెళ్లికి తొందరపడి పొరపాటు చేశామా అన్న ప్రశ్న మెదడును తొలుస్తోంది. పుట్టింట్లో అలా, అత్తింట్లో ఇలా. ఒక స్త్రీ పురుషుడు ప్రేమించుకుని పెళ్లాడే వ్యవహారంలో ఎన్ని విషయాలు అంతర్లీనంగా ఉన్నాయి. పెద్దల ఆమోదముద్రలేని పెళ్లికి ఇన్ని అవరోధాలు ఆటంకాలునా? తాను పెద్దలతో చెప్పవలసింది. చెబితే ఒప్పుకునేవారా? కనీసం రజనీకాంత్ వాళ్ళకెందుకు చెప్పలేదు? రాజ్యలక్ష్మి ఏరి కోరుకున్న జీవితం ఇది. మేరునగంలాంటి గంభీరుడైన తండ్రిని ఎదుర్కొని తన వ్యక్తిత్వం నిలుపుకొని తన జీవితాన్ని తాను కోరుకున్న రీతిలో మొలుచుకోవాలని ప్రయత్నించింది. పెద్దమ్మాయి ఆదిలక్ష్మి తల్లి పక్కన కూర్చుని విసురుతోంది. భానుమతొచ్చి రావదినా అంటూ రాజ్యలక్ష్మిని లోపలికి తీసుకెళ్ళింది. విశాలాక్షి, భానుమతి ఆమెతో కూర్చుని మాట్లాడుతున్నారు. ఏంరా బాబు, ఇదేమిట్రా ఉరుములేని పిడుగులా ఇలా చేశావు? నాతో ఒక మాటైనా చెప్పలేదేం నాయనా అన్నాడు తండ్రి. రజనీకాంత్ తండ్రి 2 చేతులు పుచ్చుకున్నాడు. నాన్న, అనుకోకుండా ఇలా జరిగిపోయింది. నన్ను క్షమించు నాన్న. చెప్పే వ్యవధి లేకపోయింది. ఆయన ఒక్క క్షణం మౌనంగా ఉన్నారు. అంతా విధి, మన చేతిలో ఏముందయ్యా అంటూ నిర్వేదం వెలుబుచ్చాడాయన. ఆయన కళ్ళ ముందు తరిగిపోతున్న తన పొలాలు కనిపిస్తున్నాయి. శక్తి తరిగిపోతున్న తన ఆరోగ్యం గుర్తుకొస్తోంది. పెళ్లికెదిగిన 2 ఆడపిల్లలు కనిపిస్తున్నారు. ఆయన తమాయించుకున్నాడు. బాబు, ఆ అమ్మాయిది ఏ ఊరు, ఎవరమ్మాయి అంటూ అడిగాడు. తెనాల్లో రామచంద్రరావు గారిని పెద్ద డాక్టర్ ఆయన, వారి అమ్మాయి ఈమె, నా స్టూడెంటు. రామచంద్రరావు గారా? ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. లిప్తపాటు ఆశ్చర్యం, ఆనందం ఆయన కళ్ళల్లో మెరిసింది. ఆ డాక్టర్ గారి పేరు ఎరగని వాళ్ళు ఆ చుట్టుపక్కల లేరు. మంచి హస్తవాసి గల డాక్టర్, బాగా ధనవంతుడు. ఊళ్ళో లీడింగు డాక్టర్ ఆయన. రజనీకాంత్ కంఠంలో ఉత్సాహం ఉంది. అది సరే, ఆయన పెళ్లికి ఒప్పుకోలేదా? మీరసలు ఆయనకి చెప్పలేదా? అనుమానంగా అడిగాడు. రజనీకాంత్ తల అడ్డంగా తిప్పాడు. ముందు తెలీదు, పెళ్లి చేసుకుని వెళ్ళాం అక్కడికి కానీ అంటూ ఆగిపోయాడు. అక్కడేం జరిగిందో కొడుకు చెప్పకుండానే తండ్రి గ్రహించాడు. తొందరపడ్డారు బాబు అని ఊరుకున్నాడు అంతే. అంత నిరాశలోనూ ఆశని చూశాడా తండ్రి. కొడుకు బీదపిల్లని చేసుకుని తీసుకుని రాలేదు. కులం తక్కువ పిల్ల కాదు. ఒక ఉన్నత వంశ సంజాతనే, ఒక కలిగిన ఇంటి పిల్లనే చేసుకున్నాడు. ఆయన మనసుకి కాస్త స్వాంతన కలిగింది.
ఆయన పల్లెటూరి మనిషి, కులాల పట్టింపులు ఎక్కువగా ఉన్న సంఘంలోని వాడు మరి. నెమ్మదిగా భార్య ఉన్న గదిలోకి వెళ్ళాడు. ఆమె మంచం మీద అటు తిరిగి పడుకుని ఏడుస్తోంది. రజనీకాంత్ కూడా తండ్రి వెనకే వచ్చాడు. కొడుకొచ్చిన అలికిడి విని ఆమె స్వరం ఇంకాస్త పెంచింది. రజనీకాంత్ అసహనంగా అన్నాడు, ఎందుకిలా ఏడుస్తున్నావు? నేనేం కాని పని చేశానని ఈ రాద్ధాంతం? తల్లి కళ్ళెత్తి చూసింది. లేచి కూర్చుంది. కాని పని కాక గొప్ప పనంటావరా దీన్ని? తల్లి తండ్రి చచ్చిపోయామని అనుకున్నావా? ఒరే, ఈ ఇద్దరు ఆడపిల్లలు పెళ్లిళ్ళు చేసి నువ్వు చేసుకుంటే ఎంతో సంతోషించేదాన్ని. ఎలా చేయగలనరా ఇప్పుడు ఈ ఆడపిల్లల పెళ్లిళ్ళు? అందుకే అన్నారా బాబు, అడ్డాలనాడు బిడ్డలు గాని గెడ్డాలనాడు బిడ్డలు కాదని. మన ఇంటి పరిస్థితి గుర్తుంటే నువ్వు ఇలాంటి అఘాయిత్యం చేసేవాడివేనా? అంటూ ఏడ్చింది. అలా ఏడుస్తూనే ఉంది. తండ్రి కసుమన్నాడు. శుభం అంటూ అబ్బాయి పెళ్లి చేసుకుని వస్తే లక్ష్మీదేవి లాంటి కోడల్ని తీసుకొస్తే ఆ ఏడుపులేమిటి? నోరు మూసుకో ముందు అంటూ. రజనీకాంత్ అన్నాడు, ఆ విషయంలో నువ్వేం భయపడకమ్మా. చెల్లెళ్ళిద్దరి బాధ్యత నాది, సరేనా? ఆమె అనుకుంటోంది, ఏ చిన్న పనైనా తనకు చెప్పకుండా చేయని కొడుకు ఎంత ధైర్యంగా ఎలా స్వతంత్రించగలిగాడు? ఇది వాడికి పుట్టిన బుద్ధి కాదు. ఆ పిల్ల ఏదో మంత్రం వేసుంటుంది. వీణ్ణి వల్ల వేసుకుని ఉంటుంది. ఇక నువ్వు దేనికి బాధపడకూడదు. ఏదైనా నాతో చెప్పు. ఆమె రజనీకాంత్ చేయి పట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుంది. బాబు, చూస్తున్నావు కదరా ఈ సంసారం. నీ మీద ఆశలన్నీ పెట్టుకుని కూర్చున్నావు. నీకు దండిగా కట్నం వస్తే ఆడపిల్లల పెళ్లికి అడ్డుపడుతుందనుకున్నావు. మీ నాన్నగారిక ఓపిక లేదు. ఎలా బాబు, ఈ సంసారం ఎలా ఏదనరా? నా చేత కాదురా. మళ్ళీ ఏడుపు. రజనీకాంత్ అన్నాడు, అమ్మా, పెళ్ళవగానే పరాయవాణ్ణైపోతానా? ఇంటి బాధ్యతలన్నీ నావి కావా? నువ్వింకేం ఆలోచించుకో, లే. అది సరే బాబు, ఈ పెళ్ళేమిట్రా? వాళ్ళ నాన్నకిష్టం లేదా? ఎవరికీ చెప్పకుండా చేసుకోవడమేమిట్రా? రజనీకాంత్ నవ్వాడు. ఈ అమ్మాయికి లక్షల కట్నం ఇచ్చి డాక్టర్ సంబంధం చేయబోతున్నారమ్మా. అది కాదనొచ్చేసింది రాజ్యం. స్నేహితులంతా కలిసి మా ఇద్దరికీ గుళ్ళో పెళ్లి చేశారు. ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. బొగ్గన వేలేసుకుంది. లక్షల కట్నమే అంటూ. అంతలో అనుమానంగా, పెళ్ళయ్యాక మీ మామగారింటికి వెళ్ళారా అని అడిగింది. ఆ, వెళ్ళి వాళ్లకు షాక్ తినిపించొచ్చాం. జరిగింది ఊహించిన ఆమెకి ఆశాభంగం కలిగింది. వియ్యంకుడి మీద కోపం తోసుకునొచ్చింది. తన కొడుకేం తక్కువ? ఎంఎస్సీ చదివాడు. వాడు నచ్చలేదా ఆయనకి? జరిగిన దానికి కలిగిన అసంతృప్తితో ఉన్న కోడల్ని చూడాలన్న ఉత్సుకతతో ఆమె నెమ్మదిగా లేచింది. కోడలున్న గదిలోకి వెళ్ళింది. అత్తగారి వంక భయంగా సంకోచంగా చూసింది రాజ్యలక్ష్మి. ఎందుకో ఆమంటే హృదయంలో ఒక రకమైన బెరుకు, భయం ఏర్పడ్డాయి. ఏమాత్రం ఆప్యాయత చూపని ఆమె వంక చూస్తూ నిట్టూర్పును విడిచింది. తనను చూస్తూనే పెద్ద ఆశాభంగం పొందినట్లు పడిపోయారావిడ. అంటే తనని మనస్ఫూర్తిగా ఆహ్వానించలేకపోతుందనేగా అర్థం. భానుమతి రాజ్యలక్ష్మి పక్కనే ఉంది. ఒక్క క్షణం నిలబడి కోడల్ని చూసి, కాఫీలు పంపిస్తాను రా అమ్మా అంటూ భానుమతిని పిలుస్తూ వెళ్ళిపోయిందావిడ. విశాలాక్షి, భానుమతి ఇద్దరికూ రాజ్యలక్ష్మి ఎంతో నచ్చింది. రాజ్యలక్ష్మిని వాళ్ళు సరదాగా కబుర్లు చెబుతూ తమలో కలుపుకున్నారు. ఆత్మీయత చూపిస్తున్నారు. కొన్నాళ్లపాటు ఆ ఊళ్ళో, చుట్టుపక్కల ఊళ్ళల్లో, బంధువుల్లో ఈ పెళ్లి గురించే వింతగా, విడ్డూరంగా కథలు కథలుగా చెప్పుకున్నారు. కలిగినింట పుట్టిన రాజ్యలక్ష్మి ఏనాడు డబ్బు లేదని, తక్కువైందని అనుకోలేదు. ప్రేమించిన వాడే సర్వస్వం అనుకుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు అంత సమస్యాపూరితమైనవి కావని ఆమె నమ్మకం. పెళ్లి మేలో జరిగింది. రజనీకాంత్ ట్యుటోరియల్ కాలేజీలో ఉద్యోగం మానేశాడు. అతనికి గవర్నమెంట్ స్కూల్లో జాబ్ వచ్చింది. కాలం ఎంత చిత్రమైంది, ఎన్ని వింతలు చేస్తోందది, ఎన్ని అద్భుతాలను రుచి చూపిస్తుందని. పెళ్లైన 4 నెలల దాకా అమ్మా నాన్నల నుండి ఏ కబురు లేదు. అనుకున్న ముహూర్తానికే రేఖనిచ్చి రాజ్యానికి నిశ్చయమైన వరుడితో పెళ్లి జరిపించారని, రేఖ ఈ పెళ్లికి సంతోషంగా ఒప్పుకున్న తర్వాతే పెళ్లి జరిగిందని శశిరేఖ పిన్ని ఫోన్లో చెప్పింది. సంతోషమే కదా. ఆ తర్వాత ఆ నెలలో వినాయక చవితి పండగ నాడు అత్తగారు బాగా సణుక్కుంటోంది. ఒక పండగ లేదు, పాడు లేదు. వేడుకగా కూతుర్ని, అల్లుణ్ణి పిలవడం, కట్నం కానుకలిచ్చి పంపడం ఏమీ లేదు. బోళ్లంత కట్నం వచ్చేది, వాడేమో ఇలా చేశాడు అంటూ కళ్ళనీళ్లు పెట్టుకోవడం రాజ్యలక్ష్మి గమనించింది. ఆ రోజంతా మనసు వికలమైపోయింది. తమ ఇంటి పద్ధతులకు పూర్తి భిన్నంగా ఉన్న ఆ ఇంట్లో ఇమిడిపోవడానికి ఆమె చాలా ప్రయత్నం చేయవలసి వచ్చింది. పల్లెటూరి వాళ్ళు, ఇరుగు పొరుగు అమ్మలకలడిగే ప్రశ్నలు అదో తలనొప్పి. రజనీకాంత్ స్వభావం కొంచెంగా అర్థమవుతోంది. ఆయనలో అప్పుడప్పుడు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ తొంగి చూసేది. ఆ సమయంలో మాటల ఈటెలతో ఎదుటివారిని బాధ పెడతాడు. ఆ సంకుచిత స్వభావం ఆమెకు నచ్చేది కాదు. మచ్చుకు కొన్ని, మీ నాన్నకు డబ్బున్న అహంకారం అనేవాడు, డబ్బుందని పొగరు అనేవాడు. ఒక్కోసారి బాహాటంగానే డాక్టర్ గారి కుటుంబాన్ని విమర్శించి తృప్తి పడేవాడు. అదొక రకమైన మనస్తత్వం అయింది.
దీపావళి పండగ నాడు ఒకనాటి మధ్యాహ్నం రజనీకాంత్ స్కూలుకు వెళ్ళాడు. ఇంట్లో అందరి భోజనాలయ్యాక రాజ్యలక్ష్మి తన గదిలోకి వెళ్లి పడుకుంది. కిటికీలో నుండి పూల మొక్కలు, వాటి చివర వికసించి వయ్యారాలు వలకబోస్తున్న పువ్వులు, వాడి నేల రాలడానికి సిద్ధంగా ఉన్న కొన్ని ఎండిన ఆకులు అలా చూస్తూ పడుకుంది. తాను ఎంఏ కానీ బీఈడీ కానీ చదవాలి, ఊరికే కూర్చోవడం ఎందుకు? తల్లి గుర్తుకొచ్చింది. ఎప్పుడూ ఏదో పనిలో తీరిక లేకుండా ఉంటుందామె. ఇల్లు గుర్తుకొచ్చింది. ఇంటిల్లపాది స్మృతి పదంలో మెదిలారు. చిన్నవాళ్లు రాజేషు, స్వాతి ఏం చేస్తున్నారో? పనివాళ్లున్నా అమ్మకు తీరదు. ఆమె ఆరోగ్యం ఎలా ఉందో? ఏం చేస్తున్నారో అంతా? తనను మరిచిపోయారా? అంత కాని పని చేసిందా తను? ఒక్కొక్కటిగా కన్నీటి బిందువులు చెక్కిళ్లపై జారుతున్నాయి. ఎక్కడో కారు చప్పుడు. ఆమింటి ముందే ఎవరో. వదినా, నీకోసమే చుట్టాలొచ్చారు. భాను గుమ్మం దగ్గరకొచ్చి చెప్పింది. ఆత్రంగా గుమ్మంలోకొచ్చింది. హాల్లో కూర్చుని కనిపించారు సత్యనారాయణ బాబాయ్, శశిరేఖ పిన్ని. పిన్ని గబగబా వెళ్లి ఆమె ఒళ్ళో వాలిపోయింది. ఎన్నాళ్లకో ఎన్నేళ్లకో ఆత్మబంధువుల్ని చూసినట్లు ఆ వేగంతో కదిలిపోయింది. ఆమె రాజ్యాన్ని కౌగిలించుకుంది. వీపు నిమిరింది. బావున్నావా అమ్మా అంటూ అడుగుతూ ముఖం పైకెత్తి కన్నీరు తుడిచింది. పిచ్చిపిల్ల, కన్నీళ్ళెందుకమ్మా అంటూ. రాజ్యలక్ష్మి కుదుట పడింది. తన వంక నవ్వుతూ చూస్తున్న బాబాయిని, బాబాయ్ కులాసానా అంటూ ప్రశ్నిస్తూనే గబగబా వెళ్లి మంచినీళ్లు తెచ్చిచ్చింది. లోపలికి వెళ్లి మా పిన్ని బాబాయ్ వచ్చారు అని అత్తగారికి చెప్పొచ్చింది. తెగ హడావిడి పడింది. చుట్టాలొచ్చారు, కాస్త ముందుగానే రమ్మని స్కూల్కి ఫోన్ చేసింది. చిన్నపిల్లల సంబరపడిపోతున్న రాజ్యలక్ష్మిని చూసి వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. పిన్ని అత్తగారిని పలకరించింది. రజనీకాంత్ తండ్రొచ్చి బాబాయ్తో మాట్లాడుతూ కూర్చున్నాడు. రజనీకాంత్ వచ్చాడు. ఎవరో తెలియదు ముందు. మా అబ్బాయి రజనీకాంత్ అండి, వీరు మీ చిన్న మామగార్రా అంటూ పరిచయాలు చేశాడు తండ్రి. నమస్కారమండి అంటూ చెప్పి ఒక క్షణం అక్కడ కూర్చుని లోపలికొచ్చి రాజ్యలక్ష్మి శశిరేఖ పిన్నిని చూపించగానే ఆయన ముఖం వికసించింది. పలహారాలు, కాఫీలు అయ్యాయి. వచ్చిన వాళ్ళు అసలు విషయం బయట పెట్టారు. పండక్కి అల్లుణ్ణి, అమ్మాయిని తీసుకురమ్మని డాక్టర్ గారు పంపారు. రజనీకాంత్ ఒక్క క్షణం మాట్లాడలేదు. ఆ తర్వాత మీ అమ్మాయిని తీసుకెళ్ళండి అన్నాడు. అదేంటి బాబు, ఇద్దరూ వస్తేనే కదా వేడుక. వెళితే ఇద్దరం వెళదాం, లేకపోతే మానేద్దాం. ఒక్కదాన్నే వెళ్లే ప్రసక్తి లేదు అంటూ రాజ్యలక్ష్మి ఖండితంగా చెప్పేసింది. అలా అనకూడదయ్యా, ఇద్దరూ రావాల్సిందే. ఇంటికి పెద్దలుడివి, అలా అనద్దు అన్నారు పిన్ని, బాబాయ్. ఆ సాయంకాలం బయలుదేరి వెళ్లారు అందరూ. రాజ్యలక్ష్మి తండ్రిని చూసి ఆశ్చర్యపోయింది. తండ్రి చిక్కిపోయి కనిపించాడు. ఇది వరకటి ఆత్మవిశ్వాసం, ధీమా, కళ లేదు ముఖంలో. దగ్గరకొచ్చి నమస్కారం చేస్తున్న వాళ్ళని అస్పష్టంగా దీవించి రాజ్యలక్ష్మిని దగ్గరకు తీసుకున్నారు. యశోదమ్మ సరే సరే రాజీ అంటూ కూతుర్ని పట్టుకుని వదల్లేదు, ఏడ్చేసింది. శశిరేఖమ్మ కోపడింది. ఏంటి అక్క ఈ పిచ్చి? రాజీ వచ్చింది, నీ దగ్గర కొన్నాళ్ళు ఉంటుంది, అప్పుడే వెళ్ళిపోతున్నట్లు ఏంటా దుఃఖం అని. అమ్మను చూసి రాజ్యం చలించిపోయింది. ఇందరిని ఇంత బాధపెట్టి తాను చేసిన పని సవ్యమైంది అని అందరికీ నిరూపించి చూపాలి. తన ఎన్నిక ఉత్తమమైందని వీళ్ళకి చూపి తాను గర్వపడాలి. అలా మనసులో ఎన్నో ఊహలు పరుగులు తీస్తున్నాయి. రేఖొచ్చింది. రేఖ భర్త విజయ్ ఈ మధ్యనే అమెరికా వెళ్ళిపోయాడు. రేఖ కూడా త్వరలో వెళ్ళొచ్చు. హౌస్ సర్జన్ అవుతూనే డిపెండెంట్ వీసా మీద వెళుతుందట. తమ్ముడు, చెల్లెళ్ళు అనుక్షణం అక్కను అంటిపెట్టుకుని తిరిగారు. రోజులు నిమిషాల్లా పరిగెత్తాయి. పండగ సందడిగా, వైభవంగా గడిచిపోయింది. కొత్త బట్టలతో పాటు పెద్దలుడికి ఖరీదైన వాచి, స్కూటరు కొనిపెట్టారు మామగారు. మర్నాడు ప్రయాణమయ్యే వేళ రాజ్యలక్ష్మి చేతికి ఒక కవర్ అందించాడు తండ్రి. ఏంటిది నాన్న అందామే ఆశ్చర్యపోతూ. నీ అవసరాలకు దేనికి నువ్వు కొరత పడకూడదు తల్లి. నీ జీవితం ఎప్పుడూ కళకళలాడుతూ ఉండాలి. ఇప్పుడు నాకే కొరత లేదు నాన్న, అందరూ బాగా చూసుకుంటారు నన్ను. కొరత ఉందని కాదు తల్లి, ప్రేమతో, ఆత్మీయతతో తండ్రి బిడ్డకిస్తున్న కానుకే ఇది. వాడుకో, పై చదువులు చదువుకో, నీ ఇష్టం. రాజ్యం దగ్గరకొచ్చి ఆమె తలనిమురుతూ అన్నారాయన. ప్రతి పండక్కి వస్తూ ఉండాలి రాజీ మీ ఇద్దరు. తల్లి కళ్ళనీళ్లు పెట్టుకుంది. అందరి దగ్గర పేరు పేరున వీడుకోలు తీసుకుని వచ్చేశారు. ఇంటికొచ్చాక ఆ రాత్రి పడుకోబోయే ముందు భర్త చేతికి తండ్రిచ్చిన కవరిచ్చింది రాజ్యలక్ష్మి. ఆయన తండ్రి దస్తూరి కవర్ మీద చూసి ముఖం చిట్లించాడు. ఆమెకేమీ అర్థం కాలేదు. అతను మాట్లాడలేదు. ఆ డబ్బు 2 లక్షలు. మర్నాడు జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి చెక్ అందులో వేశారు. ఆ తర్వాత వేసవిలో విశాలాక్షి పెళ్లి చేశారు. కట్నం 50,000 ఇవ్వవలసి వచ్చింది. రాజ్యలక్ష్మి ఆ మొత్తం కాక పెళ్లి ఖర్చులు కూడా కొంత కలిపి బ్యాంకు నుండి తెచ్చిచ్చింది. రజనీకాంత్కి తప్పలేదు, ముభావంగానే తీసుకున్నాడు. మరో 2 ఏళ్లకు మామగారికి బాగా జబ్బు చేసింది. గుండెపోటు వచ్చింది.
వైద్యం అందినా ఆయన దక్కలేదు. ఆయన మరణించిన కొత్తలో అత్తగారు హిస్టీరిక్గా మారి చాలా విసిగించారు. ఒక్కోసారి కోడలు వచ్చిన వేళ అంటూ రాజ్యలక్ష్మిని సూటిపోటి మాటలని బాధ పెట్టేది. కోడల మీద ఆమె మనసులో పడిన వ్యతిరేక ముద్ర అలాగే నిలిచిపోయింది. ఫలితంగా రాజ్యలక్ష్మికి ఆమంటే భయం, బాగా బిరుకు ఏర్పడ్డాయి. ఆమె మాటలు వింటుంటే మనసు ముడుచుకుని పోయేది. సాధ్యమైనంత వరకు తప్పుకు తిరగడం, స్వేచ్ఛగా మాట్లాడలేకపోవడం, మౌనంగా ఉండిపోవడం అలవాటైంది. భానుమతి శ్రద్ధగా చదువుకుంటోంది. డిగ్రీలో ఉంది. డిగ్రీ అయ్యాక పెళ్లి చేయొచ్చనే ఉద్దేశంలో ఉన్నారు. కమలమ్మ సణుగుతూ ఉండేది. ఈలోగా రాగిణి పుట్టింది. పసిపాప పనులతో ఆటపాటలతో రాజ్యలక్ష్మికి తీరేది కాదు. కాన్పుకు తల్లి తీసుకెళ్లి 6వ నెల అన్నప్రాసన ఉత్సవం అయ్యాక పంపారు. పిల్లను బంగారంతో ముంచేశారు. వాళ్ళెంత బాగా చూస్తున్నా కమలమ్మ ఏదో ఒకటి పుల్లవిరుపుగా మాట్లాడుతూ మనసు నొప్పిస్తూ ఉండేది. డిగ్రీ అయ్యాక భానుమతి పెళ్లి జరిగింది. మంచి సంబంధమే వచ్చింది. ఆ అబ్బాయి విజయనగరం కాలేజీలో లెక్చరర్. 1,50,000 కట్నం అడిగారు. ఖర్చులకు పెట్టిపోతలకు మరో 1,00,000 రాజ్యలక్ష్మి తెచ్చిచ్చింది. అప్పుడప్పుడు తండ్రిచ్చిన డబ్బు బ్యాంకులో ఉంది. అదే వాడారు. రాజ్యలక్ష్మిని విపరీతంగా అభిమానించేది భానుమతి. అప్పుడప్పుడు వదినని వెనకేసుకొచ్చి తల్లినే కోపడేది. రాజ్యలక్ష్మి మనసుకు దగ్గరగా వచ్చిన అమ్మాయి భానుమతి. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ల మీద ఊళ్ళు తిరిగారు. కాలం గడుస్తోంది. కమలమ్మ పెద్ద కూతురు ఆదిలక్ష్మి దగ్గరే ఉంటోంది. రాగిణికి ఇప్పుడు 10 ఏళ్లు. స్కూల్లో ఫస్ట్ ఫారంలో ఉంది. రేఖ హౌస్ సర్జెన్సీ అవగానే అమెరికా వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు లెటర్స్ రాస్తుంటుంది. 2 ఏళ్లకో 3 ఏళ్లకో ఒకసారి వచ్చి వెళుతూ ఉంటారు. రజనీ చదువు 1-2 ఏళ్లు వెనకబడింది. ఆరోగ్యం సరిగ్గా లేక. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తోంది. రాజీవ్, స్వాతి ఇంటర్లోకి వచ్చారు. రాజ్యలక్ష్మి ఎంఏ చదువుదామనుకుంది. బీఈడీకి వెళ్లాలని ఆలోచించింది. దేనికి ఇష్టపడలేదు రజనీకాంత్. ప్రైవేట్గా చదువుకో ఎంఏకి, కానీ నువ్వు ఉద్యోగం చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు. అదేంటండి, చదువుకున్నందుకు సార్థకత ఏముంటుంది? ఊరికే గోళ్లు గిలుకుంటూ కూర్చోవడం బాధగానే ఉంటుంది అంటూ గొడవ పెట్టుకుంది. చదువుకో, కానీ ఉద్యోగం మాత్రం చేయొద్దు. అదే ఎందుకని? నేను చేస్తానంటున్నాను కదా. నేనేం కష్టపడిపోను ఉద్యోగం చేస్తే. నిన్నిప్పుడు ఉద్యోగం చేయనిస్తే భార్యకి తిండి పెట్టలేక ఉద్యోగం చేయిస్తున్నాడు అనుకుంటాడు మీ నాన్న. వాళ్ళ దృష్టిలో నా విలువ అంత తక్కువ. నీ చేత ఉద్యోగం చేయిస్తే వాళ్ళ దృష్టిలో నా విలువ ఇంకా పడిపోతుంది. అది నేను భరించలేను. రాజ్యలక్ష్మి మరి సంభాషణ పొడిగించలేదు. ఈ అల్లుడు మామగారిని అర్థం చేసుకోడు. ఎంతసేపు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. మరోసారి ఈ విషయం మాట్లాడేటప్పుడు అంది, ఆయన సంగతి ఎందుకు? ఇది మన సమస్య, మన స్వంత విషయం. మీ నాన్న లక్షాధికారి, పేరు ప్రఖ్యాతులున్న డాక్టర్. ఆయన దృష్టిలో నేనొక మనిషిని కాను, నాదొక ఉద్యోగము కాదు. అలాగని ఆయన అన్నాడా మీతో? ఉక్రోషంగా అంది. అనాల నోటితో? ఆయన చూపుల్లో ఆ భావం లేదు. ఉందని మీరు అనుకుంటున్నారు అంతే అంటూ లోపలికి వెళ్ళబోతూ ఉంటే భరత్ అన్న మాట చెవిన పడింది. అనుకోవడం కాదు, నీకిస్తున్న డబ్బు చూస్తే తెలియడంలే. ఏంటి తెలిసేది? రాజ్యలక్ష్మి వెనక్కి వచ్చి అడిగింది. అల్లుళ్ళ మీద చూపే పక్షపాతం అంటూ బయటికి వెళ్ళిపోయాడు. చెళ్ళున చెంప మీద కొట్టినట్లయింది. ఎవరు? ఆయనేనా ఇలా అంది? ఎంతో సంస్కారవంతుడనుకుంది. ఉన్నతంగా తాను ఊహించుకొని నచ్చి మెచ్చి చేసుకున్న భర్త ఇలా మాట్లాడుతున్నాడేమిటి? డబ్బు మనిషిలా కనిపించడు. ఈర్ష్యాశయులు ఉన్నట్టు తనకెప్పుడు అనిపించలేదు. బాధగా అనిపించింది ఒక్క క్షణం. అతని వెనగ్గా వెళ్ళింది రాజ్యలక్ష్మి. మీరేనా ఈ మాట అంటోంది? గొంతు పెగల్చుకునంది. ఏం ఉన్నమాట అంటే ఉలికెక్కువ. అంతరాలు మీ నాన్న చూపించొచ్చు గాని నేనంటే తప్ప. నువ్వు మాత్రం ఆ నాన్న కూతురివి కావా అంటూ విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు. నివ్వెరపోయి నిలబడిపోయింది అలాగే కాసేపు. తమది ప్రేమ వివాహం. తన వాళ్ళందరినీ వదులుకుని అతనే సర్వస్వం అని నమ్మొచ్చిన తనను అనవలసిన మాటలేనా ఇవి? అంతటితో ఉద్యోగ ప్రసక్తి వదిలేసింది. ఇంగ్లీష్ లిటరేచర్ ఎంఏ ప్రైవేటుగా చదవడం మొదలుపెట్టింది. కాలం సద్వినియోగం చేసుకునేందుకు, సాహిత్యంలోని సొగసుల్ని ఆస్వాదించేందుకు. సంవత్సరానికి 1-2 సార్లు అమ్మొస్తోంది. సంసారానికి కావలసిన వస్తువులన్నీ అక్కడి నుండే పంపుతారు. పప్పులు, ఉప్పులు, పచ్చళ్ళు, పిండి వంటలతో సహా అన్నీ అప్పుడప్పుడు అక్కడి నుండి రావాల్సిందే. ప్రతి పండక్కి ఆహ్వానాలు, పండగ అట్టహాసం, కానుకలు, కొత్త బట్టలు, నగలు. ఇంటికి పెద్ద కూతురు మరి. అలా వచ్చినప్పుడల్లా చిన్న చిన్న కలతలు తప్పవు. ఓహో, నాకు లేవని, నేను ఇవన్నీ కొనలేనని, నిన్ను సుఖపెట్టడం చేతకానివాడిని పంపుతున్నారన్నమాట. అలా ఎందుకు అనుకోవాలి చెప్పండి? మనకు లేవని పంపరు. కూతుళ్ళకి, కొడుకులకి కూడా తల్లిదండ్రులు ఇలాగే పంపుతారు. ఎంత సమర్థించినా ఆయన తత్వం మారదు. ఆ కాంప్లెక్స్ పోదు. జీవితం ప్రశాంతంగా సాగిపోతున్నట్లు పై కనిపిస్తోంది. కానీ లోపల ఎన్ని అగాధాలు. ఫలితం స్పర్ధలు, అపోహలు, అపార్థాలును.
తాను భర్తను అనుసరించాలని చూస్తోంది. సంసారం అన్నాక సర్దుకుపోక తప్పదు. గొడవలు పెంచుకుని మనసుల్ని పాడు చేసుకుని కలతలు పెంచుకోవడం వల్ల ఒరిగేదేముంది? మరి ఈ భావన, ఆలోచన భార్యాభర్తలిద్దరికీ ఉండాలి కదా. ఏది మంచి, ఏది చెడు ఇదమిద్దమని తేల్చడం ఎలా? ఆలోచనలతో రాజ్యలక్ష్మి బుర్ర వేడెక్కిపోయింది. గుండె భారంగా తోచి చేత్తో నొక్కి పెట్టింది. అక్క, అక్క, ఏదో లోకం నుండి ఎవరో పిలుస్తున్నట్లు అనుభూతి. కల నుండి, కలవరం నుండి మెలకువ తెచ్చుకోలేని ఆరాటం. ప్రయత్నం మీద కళ్ళు విప్పింది. ఏంటక్క అలా ఉన్నామే, బాగలేదా? మీద కొంగి గాబరాగా అడుగుతోంది పూర్ణిమ. ఎవరు? అన్నపూర్ణ పిన్ని కదూ? అలాగే చూస్తోంది. అక్కా, మాట్లాడు అంటూ తట్టింది పూర్ణిమ భయం భయంగా. రాజ్యలక్ష్మి ప్రస్తుతంలో పడింది. ఏం లేదమ్మా, కాస్త నీరసం, నువ్వు గాబరా పడ్డట్టున్నావే అంటూ నవ్వింది. రాజ్యలక్ష్మికి పూర్ణిమ హార్లిక్స్ కలిపి తెస్తానంటూ వంటింట్లోకి వెళ్ళింది. హార్లిక్స్ తాగి రాజ్యలక్ష్మి కాస్త తేరుకుంది. రజనీకాంత్ ఇంకా రాలేదు. స్నేహితులతో లోకాభిరామాయణం ఎక్కువ. క్లబ్లో ఆయనకు కాలం ఇట్టే గడిచిపోతుంది. ఆయన ప్రపంచమంతా సందడి. రాజ్యలక్ష్మికి ఒక్కోసారి చెప్పలేని నిరాశ ఆవహిస్తుంది. తనతో మాట్లాడడానికే తీరిక చిక్కినంత బిజీ అయినా. కళ్ళు మూసుకుంది. కనుకొలుకుల్లో ఒంటరి కన్నీటి బిందువు. ఆయన్ని ఎదిరించి మాట్లాడదాము అనుకుంటుంది. మళ్ళీ ఏదో అసక్తత తనలో. రాజ్యలక్ష్మి చేతిలో శాకుంతలం గేయనాటిక పుచ్చుకుని స్కూల్లో అడుగుపెట్టింది. రండి రండి అంటూ నవ్వుతూ ఎదురొచ్చింది సునీత. మీకు క్లాసులున్నాయేమో, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదు కదా నవ్వుతూ అంది రాజ్యలక్ష్మి. అబ్బే, అదేం లేదండి. శాకుంతలం చూసారా, ఎలా ఉందండి? బాగుందా? జనానికి నచ్చుతుందా అడిగింది సునీత. చాలా బాగుందండి. పిల్లలతో మనం బాగా నటింపజేయగలిగితే బాగా రాణిస్తుంది గేయనాటిక. అద్భుతంగా వస్తుంది. చాలా చక్కగా రాశారు మీరు. థ్యాంక్స్ అండి. ఇప్పటి నుండి గంట, గంటన్నర ప్రాక్టీసులు జరుగుతాయి, రండి. స్టాఫ్ రూమ్ పక్కనున్న వరండాలో విద్యార్థులను కుర్చీలు తెచ్చివేశారు. అంతా క్రమశిక్షణతో ఎవరి పనులు వాళ్ళు చేసుకుపోతున్నారు. పక్క గదిలో తెలుగు నాటిక ప్రాక్టీస్ చేస్తున్నారు. చివర వరండాలో ఏదో డ్యాన్స్ ప్రాక్టీస్ జరుగుతోంది. డిసిప్లిన్కి మారుపేరు అంటారు హెడ్ మాస్టర్ గారిని అందరూ. శాకుంతలం నాటికకు సరిపోయే వాళ్లను దాదాపు అందరినీ ఎంపిక చేశారు. మీరు చూడండి, శకుంతలగా ఎవరిని పెడదామో తెలియడం లేదు. మంజరి శకుంతలగా బాగుంటుంది అని సంగీతం టీచర్ సుమిత్ర అంది. అడిగాం. నృత్యనాటిక కదా, నృత్యం చెయ్యాలి, తాను చేయలేనంది. పూర్ణిమ బాగుండొచ్చు, ఫిగర్ సరిపోతుంది. డ్యాన్స్ చేయగలుగుతుందా మరి? తెలుగు టీచర్ రాజమణి అంది. రాజలక్ష్మి కూడా పూర్ణిమ శకుంతలగా బాగుంటుందనిపించింది. పూర్ణిమకు కొంచెం డ్యాన్స్ తెలుసు, పోతే పిరికిది, భయం ఎక్కువ. అదేముంది, ప్రాక్టీస్ వల్ల భయం పోతుంది. పూర్ణిమను పిలిపించారు. ఎక్కడో చదువుకుంటూ కూర్చునుందట. భయం భయంగా వచ్చింది. అసలే బెదురు లేడీ, పైగా టీచర్స్ ముందు మరీ భయం. రాజ్యలక్ష్మి అడిగింది. అమ్మా, నువ్వు శకుంతల వేషం వెయ్యాలి. అమ్మో, నేనండి, నాకేం వచ్చండి? అందరూ పొక్కుమని నవ్వారు. బెత్తరపోయింది పూర్ణిమ. నేను నేర్పిస్తాంగా అన్నారు టీచర్స్. నేను వేయలేనండి, నాకు చేత కాదండి, మా నాన్న ఏమంటారోనండి. పూర్ణిమ భయపడుతూ నసుగుతోంది. రాజ్యలక్ష్మి నచ్చజెప్పే ధోరణిలో ఉంది. మీ నాన్న సంగతి నాకు వదిలే, ఆయన్ని నేను ఒప్పిస్తాను. నీకు దేనికి భయం? నీ పక్కనే మేమున్నాం. దుష్యంతుడు వేషం వేసేది అమ్మాయే కదా. పూర్ణిమ అక్కకెదురు చెప్పలేకపోయింది. బెదురు చూపులతోనే నీదే భారమక్క అంటూ రాజ్యలక్ష్మి వంక చూసింది. రిహార్సల్స్ ప్రారంభమయ్యాయి. హైస్కూలు ఆవరణంతా ప్రేక్షకులతో కిటకిటలాడుతోంది. పిల్లల తల్లిదండ్రులు, చాలామంది పుర ప్రముఖులు, విద్యాశాఖకు సంబంధించిన పెద్దలంతా వచ్చారు. పెద్దల ప్రసంగాలన్నీ అయ్యాక సాంస్కృతిక ప్రదర్శనలు మొదలయ్యాయి. చక్కని వైవిధ్యమున్న నృత్యాలు, నాటికలు ప్రదర్శించారు. అవన్నీ అక్కడి ఉపాధ్యాయుల అభిరుచికి, కృషికి, స్కూల్ పట్ల వారికి గల శ్రద్ధాశక్తులకి తార్కాణాలు. చివరి అంశం శాకుంతలని మైకులో ప్రకటించారు. రాజ్యలక్ష్మి, సునీత మైకు ముందు కూర్చున్నారు పాటలు పాడడానికి. తెర లేచింది. వేదిక మీద కుటీరలాంటి ఇల్లు, పూల పొదలు కనిపిస్తున్నాయి. శకుంతల, అనసూయ, ప్రియంవద చెట్లకు నీళ్లు పోస్తూ సరాగాలు ఆడుకుంటున్నారు. వారి అలంకరణంతా పూలతోనే చేశారు. శకుంతల తనలో కలిగిన వసంతోదయానికి పులకిస్తూ పాడుకుంటోంది పరవసత్వంతో. తండ్రి జానకిరామయ్య ఆనందంగా చూస్తున్నాడు. అనసూయమ్మ పిల్లలు రాలేదు, ఒకడే వచ్చాడు. రెండో వరుసలో ఉన్నాడు శ్రీనివాస్. తను కూర్చున్న కుర్చీలో నుండి కాస్త ముందుకొంగి ఉత్సుకతతో వీక్షిస్తున్నాడు. అతనికి పూర్ణిమను తలుచుకుంటే చాలా విచిత్రంగా ఉంది. నోట్లో నాలుక లేని మూగపిల్లలా ఒకసారి, అడిగింది అర్థం కానట్లు చెవిటి పిల్లలా మరోసారి, అయోమయంగా బెదురుగా చూస్తూ మరోసారి,
అమాయకంగా కనిపించే అక్కగారింట్లో ఉన్న అమ్మాయేనా ఆ శకుంతల పాత్రలో నటిస్తోంది. గల్లు గల్లుమంటూ గుండెల్లో నినదిస్తున్నాయి వివిధ నృత్య భంగిమల్లో ఆమె కాళ్లకున్న గజ్జెలు. క్రితం రోజున పనిమీద హైదరాబాద్ వెళుతూ దారే కదా అక్కను చూసి వెళదామని నందిగాంలో దిగాడు. రేపు స్కూలు వార్షికోత్సవం, మంచి కార్యక్రమాలున్నాయి ఉండు అంది రాజలక్ష్మి తమ్ముడితో. స్కూలు ప్రోగ్రామ్స్ ఏం బాగుంటాయి లేదు అంటూ శ్రీనివాసు చపరించేశాడు. క్వాలిటీ తక్కువగా ఉంటుందని అంచనా వేశాడు మనసులో. ఇంతలో పూర్ణిమ కాఫీ తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. అన్నట్లు శ్రీను, నీకో విశేషమైన వార్త చెప్పనా అంది రాజలక్ష్మి. మేము నృత్యం నాటిక వేస్తున్నాం, చాలా బాగా వచ్చింది సుమా. ఇంతకీ ఆ శాకుంతలం నాటికలో శకుంతలగా ఎవరు వేస్తున్నారో తెలుసా? ఎవరో డాన్సర్ని పెట్టుంటారు అన్నాడు శ్రీనివాస్. మన పూర్ణిమరా బాబు ఆ శకుంతల. హాచ్ అంటూ గట్టిగా తుమ్మాడు శ్రీనివాస్. గుమ్మంలో ఉన్న పూర్ణిమ తుళ్ళిపడింది. ఆ అమ్మాయి శ్రీనివాస్తో మాట్లాడదు, భయమో బెరుకో ఎదుట పడదు, తప్పుకొని పోతూ ఉంటుంది. పోక నీ మాటల్ని నమ్ముతాననే అంటూ గొంతుకు తగ్గించి, ఈ పిరికి పిల్ల స్టేజ్ ఎక్కి నృత్యం చేస్తుందా? అదేమిట్రా అలా అంటావు? ఆ అమ్మాయి శకుంతలగా ఎంత బాగా చేస్తుందో వచ్చి చూడు తెలుస్తుంది. ఈ క్షణాన ఇదిగో ఉప్పెనొస్తోంది అన్న నమ్మగలడు, కానీ పూర్ణిమ నృత్యం చేస్తుంది, నటిస్తుంది అంటే నమ్మకం కుదరలేదు. ఏదో ఆసక్తి, మరేదో ఉత్సుకత అతన్ని ఊరు వెళ్లకుండా ఆపాయి. ఈ ముగ్ధమోహన సౌందర్యం, సన్నజాజుల సౌరభం, గులాబీల మృదుత్వం, పసిపిల్లలోని అమాయకత్వం అన్నీ కలబోసిన మూర్తి ఈ పూర్ణిమ. మనసులో చిత్రమైన అనుభూతులు. మైకు నుండి సంగీత జరి మృదు మధురంగా ఒక రస తరంగిణిలా ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేస్తోంది. గజ్జెలు గల్లు గల్లుమని నిర్విరామంగా మ్రోగుతున్నాయి. తెరపడిపోయింది. కార్యక్రమం మూసింది. శ్రీనివాస్ ఇంటికొచ్చేశాడు. ఊహల నిండా, హృదయం నిండా శకుంతల విహరిస్తోంది, నృత్యం చేస్తోంది. గల్లు గల్లున గజ్జెలు మ్రోగగా మరో గంట దాటాక అందరూ ఇంటికొచ్చేశారు. జానకిరామయ్య గారు వాళ్ల ఊరి వాళ్ళు తోడున్నారని వెళ్ళిపోయారట. ఆయన పూర్ణిమ నృత్యం చూసి ఎంతో మురిసిపోయారు అంటూ చెప్పింది రాజ్యలక్ష్మి. రాగిణి అంది, అక్కయ్యకి డ్యాన్సు డ్రామాలో ప్రైజ్ ఇచ్చారు అని. ఎరా శ్రీను, ఎలా ఉంది ప్రోగ్రాం? శ్రీనివాస్ నవ్వాడు. నీ డైరెక్షన్లో బాగుండకపోవడం అంటూ ఉంటుంది అక్క, సింప్లీ మార్వలస్. రజనీకాంత్ అందుకున్నాడు. నీ పక్షపాత బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, ఆవిడ డైరెక్షన్ ఏమిటోయ్, అంతా మన పర్యవేక్షణేగా అని నవ్వుకున్నాడు సరదాగా. బావగారు క్షంతవ్యుణ్ణి 2 చేతులు జోడించాడు మిమ్మల్ని చేర్చనందుకు. మీరుండండి అంది రాజ్యలక్ష్మి. శ్రీను అన్నది గేయినాటి గురించిలేండి. యారా, మన పూర్ణిమ ఎలా చేసిందో నువ్వు చెప్పాలి. శ్రీనివాసు తల తిప్పి గుమ్మవంక చూశాడు. డ్రెస్ మార్చుకున్న పూర్ణిమ ముఖాన వేసుకున్న రంగు పూర్తిగా పోలేదు. లతల సుకుమారంగా ఉన్న పూర్ణిమ తటిల్లతల పక్కకు తప్పుకుంది సిగ్గుతో. ఎవరు? శకుంతలగా వేసింది మన ఇంట్లో ఉన్న ఆ అమ్మాయి పూర్ణిమ. నేను నమ్మను బాబు, నేనింకా ఆ వనకన్య ఎవరా అని ఆశ్చర్యపోతున్నా అన్నాడు సిన్సియర్గా. రాగిణి చప్పట్లు కొడుతూ నవ్వింది. అతడు చెప్పిన తీరుకే అందరికీ నవ్వొచ్చింది. పూర్ణిమ ఆ పొగడతకు పొలకించిపోయింది. నిద్రొస్తుందంటూ రాగిణి వెళ్ళి పడుకుంది. బాగా లేటైంది, ఇక నిద్రపోవాలి అంది రాజ్యలక్ష్మి. తలుపులు వేసొచ్చింది. కళ్ళు మూసుకుని నిద్రకు ఉపక్రమించాడు శ్రీనివాస్. కలలు, కన్ను మూస్తే కలలు, గల్లు గల్లున శబ్దం చేస్తూ కమనీయ కదలికలు, ఒంపు సొంపుల వయ్యారాలు, ముగ్ధమోహన రూపాలు. ఎవరి కన్యా లలామా? హృదయాన్ని కదిలించి మనసును రంజింపజేసి అంతటా తానే విశ్వరూపమై ఒక్కటే రూపం, ఒక్కటే దీపం. పూర్ణిమ హృదయవీణను మీటుతూ పూర్ణిమ నిలవలేక, హృదయాన్ని నిలువరించుకోలేక మంచం మీద లేచి కూర్చున్నాడు. ఎవరి కన్యాలలామా? ఎప్పటికో నిద్ర పట్టింది శ్రీనివాస్కి. పొద్దుకి లేచాడు. రాజ్యలక్ష్మి ఇంకా లేచినట్లు లేదు. రజనీకాంత్ బయటికి వెళ్ళినట్లున్నాడు వాకింగ్కి. రాజ్యలక్ష్మి కాస్త శ్రమపడితే ఆమెకు గుండెను పోస్తుంది. అందుకని ఆయాసంగా ఉందని పడుకునే ఉంది. పూర్ణిమ కాఫీ కలిపి తెచ్చిచ్చింది శ్రీనివాస్కి. కప్పుతో బాటే ఆమె చెయ్యి అందుకున్నాడు శ్రీనివాస్. మై డియర్ శకుంతల అంటూ. బెదిరిపోయి చెయ్యి లాగేసుకోబోయింది. ఆమె కళ్లల్లో భయం రెపరెపలాడింది. నేనంటే నీకిష్టమేనా? శ్రీనివాసు చెయ్యి వదలడం లేదు. నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు అంటేనే చెయ్యి వదిలి పెడతాను కొంటిగా ఆమెనే చూస్తూ అన్నాడు శ్రీనివాస్. తలెత్తి అతని వంక చూసింది పూర్ణిమ. ఆ కళ్ళల్లో కనిపిస్తున్న ఆప్యాయత, అనురాగం ఆమెను అభిషేకించాయి. నిజం, నీకిష్టమేనంటే అక్కకు చెబుతాను. మా నాన్నను అడగండి చేయిలాక్కుని తుర్రుమంది పూర్ణిమ. ఆమె చిరునవ్వు అతని హృదయంపై పన్నీరు చిలికినట్లయింది. ఇది నిజమా శ్రీను? సంభ్రమంగా లేచి కూర్చుంది రాజ్యలక్ష్మి.
ఊహించని విషయం చెబుతున్నాడు శ్రీనివాస్. అవునక్క, ఆ అమ్మాయి నాకు నచ్చింది. కట్నం వద్దు, వాళ్ళకు చెప్పి మాట్లాడు. అన్నింటికీ బాధ్యత నీ మీదే పెడుతున్నాను. నేను వెళుతున్నా అంటూ వెళ్ళిపోయాడు శ్రీనివాస్. రాజలక్ష్మికి మహదానందంగా ఉంది. శ్రీనివాస్కి చాలా సంబంధాలు చూస్తున్నారు. వాళ్ళు ఆస్తిపరులు కావడం మూలాన బోల్డు కట్నమిస్తామంటూ వచ్చిన సంబంధాలన్నింటినీ నచ్చలేదంటూ తిరక్కొట్టేశాడు శ్రీనివాస్. పూర్ణిమ అదృష్టవంతురాలు. కట్నం వద్దంటూ రాజకుమారుడే వస్తున్నాడు. శశిరేఖ పిన్నికి ఫోన్ చేసి మాట్లాడింది రాజ్యలక్ష్మి. విషయం వివరించింది. పూర్ణిమ, జానకిరామయ్య గారు అమ్మాయ్యా? అరే, నేను ఆ అమ్మాయిని చూసి చిదిమి దీపం పెట్టుకోవచ్చు. అంత చక్కగా ఉంది అని అనుకున్నాను. అంతా దైవలిఖితం. కలిసొచ్చే రోజున ఇలా జరుగుతుంది అంటూ తెగ ఆనందపడిపోయింది శశిరేఖ పిన్ని. జానకిరామయ్యకు కబురు వెళ్ళింది. ఆయనొస్తే కూర్చోబెట్టి విషయం చెప్పింది రాజ్యలక్ష్మి. వాళ్ళకిద్దరు పిల్లలు. అమ్మాయి అల్లుడు డాక్టర్లు. ఈ మధ్యనే వాళ్ళ పెళ్ళయింది. శ్రీనివాస్ బీఎస్సీ చదువుతూ చదువు మీద ఇష్టం లేక వ్యాపారం చూసుకుంటున్నాడు. మంచి సమర్థుడు, ఆస్తుంది. విజయవాడలో 2 అంతస్తుల మేడుంది, షాప్ ఉంది. అన్నింటినీ మించి మంచితనం ఉన్న మనుషులు వాళ్ళు. ధార్మిక గుణం ఉన్నవాళ్ళు. ఎందరికో లేని వాళ్ళకి చదువులు చెప్పిస్తూ ఉంటారు. వాళ్ళు పూర్ణిమను కావాలనుకోవడం నిజంగా పూర్ణిమ అదృష్టం. తల్లిగా ఆదరించగల అత్తగారు పూర్ణిమను పువ్వులో పెట్టి చూసుకుంటారు. మా పిన్ని అత్తగారి హోదా ప్రదర్శించే రకం కాదు. కన్న తల్లిలా ఆదరించే వ్యక్తి. కోరి చేసుకుంటాననే వరుడు దొరకడం పూర్ణిమ చేసుకున్న పుణ్యం అంటూ చెబుతూనే ఉంది రాజ్యలక్ష్మి. జానకిరామయ్య సంతోషానికి ప్రతిరూపమే అయ్యాడు. ఆ పితృహృదయం పరవశించిపోయింది. మార్చి ఆఖరిలో పరీక్షలు మొదలయ్యాయి. ఏప్రిల్ మొదటి వారంలో పూర్తయ్యాయి. పరీక్షలన్నీ బాగా రాసింది పూర్ణిమ. లెక్కల పేపర్ పూర్తిగా ఆన్సర్ చేసింది. 100కి 100 రావచ్చునంది. రజనీకాంత్ సంతోషించాడు. స్కూల్కి మంచి పేరొస్తుంది పూర్ణిమ వలన. ఏప్రిల్ ఆఖర్లో అట్టహాసంగా పూర్ణిమ శ్రీనివాసుల వివాహం జరిగింది. జానకిరామయ్య వైభవంగా జరిపించాడు కూతురి పెళ్లిని. అనసూయమ్మ మనసులో చాలా ఈర్షగా ఉంది. కట్నం వద్దన్నారని బోల్డు డబ్బు ఖర్చు పెట్టి పెళ్లి ఆడంబరంగా చేశాడు. ఆయనకు పూర్ణిమ ఒకెత్తు, మిగిలిన పిల్లలంతా ఒకెత్తును. కొత్త ఉడికిపోయింది ఆమె మనసు. నగల దగ్గర పేచి వచ్చింది. అవన్నీ అన్నపూర్ణవి. చాలా మట్టుకు వాళ్ళ పుట్టింటి నుండి తెచ్చుకున్నవి. అందుకని అవన్నీ పూర్ణిమకే చెందాలి అని మర్యాదగా చెప్పాడు జానకిరామయ్య భార్యకి. అనసూయమ్మ ముండికెత్తింది. జానకిరామయ్య కోపంతో చేయి చేసుకున్నాడు. అంతా రభస అయ్యింది. ఫ్యాన్తొచ్చి కల్పించుకుని ఒక నెక్లెసు, ఒక గాజుల జత అనసూయమ్మకిప్పించి మిగిలినవన్నీ పూర్ణిమకిచ్చి సమస్యను పరిష్కారం చేసింది. పెళ్లికి ఊరంతా తరలొచ్చింది. పెళ్లి పందిరి కిటకిటలాడిపోయింది. పెళ్లిలో అప్పగింతల సమయాన ఆ ఊరి ఆడ మగ అందరూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. అందరూ మనసుల్లో అనుకునే ఉంటారు, వాళ్ళమ్మాయి ఉంటే అని. పైవారంలో కాపురానికి వెళ్ళిపోయింది పూర్ణిమ. పూర్ణిమ అంటూ వచ్చింది మంజరి ఆ రోజు. శ్రీనివాస్ ఆ టైంలో నిద్రపోతున్నాడు లోపల. పూర్ణిమ వెళ్ళిపోతుందంటే ఆమెకి బాధగా ఉంది. క్లాస్మేటు సరళొచ్చి కూర్చుంది. రాము ఏడుపు ముఖం పెట్టుకుని వచ్చాడు. అక్క, వెళ్ళిపోతున్నావా అన్నాడు దిగులుగా. వెళ్ళిపోక్క, నీకి అసూయ పిన్నితో సుఖం లేదు అన్నాడు గొంతు తగ్గించి. తప్పురా రాము, పెద్దవాళ్ళలా అనకూడదు అంటూ మందలించింది పూర్ణిమ. నువ్వు బాగా చదువుకోవాలరా తమ్ముడు. నాకు చెల్లెళ్ళున్నారు, అన్న ఉన్నాడు. నువ్వేరా నా తమ్ముడివి. నువ్వు పెద్ద ఇంజనీరు కావాలి అంది. సరళంది. ఇక చదువు మానేసినట్లయినా పూర్ణిమ, అన్నిట్లో ఫస్ట్ వస్తావు. చదువుకో, కాలేజీలో చేరు అంది. పూర్ణిమకు చదువంటే ప్రాణం. చదువుకోవాలనే ఉంది. మరి ఏం జరుగుతుందో అంది నెమ్మదిగా. మీరంతా బాగా చదువుకోండి మంజరి. నువ్వు డాక్టర్వి కావాలి. నేను చదివినా చదవకపోయినా మీరంతా చదివి పైకొస్తే నాకెంతో ఆనందం. అందరూ చేరి ఒకటే కబుర్లు. వాళ్ళు వెళ్ళిపోయాక అన్న దగ్గరికెళ్ళి ఒక క్షణం కూర్చుంది. ఆ అబ్బాయి కళ్ళల్లో చెల్లిని చూడగానే ఆనందం పొంగొచ్చింది. అక్క అంటూ భారత్ వచ్చి పక్కన కూర్చుంది. అక్క చెయ్యి తన చేతిలోకి తీసుకుంది. నన్ను క్షమించక్క అంది కన్నీళ్లతో. ఏంటిది భారతి, ఏడొద్దు అంటూ చెల్లెలి కన్నీరు తుడిచింది. నేను చెప్తాను, అలా చేస్తావా అమ్మా? తప్పక చేస్తానక్క. నువ్వు బాగా చదువుకోవాలి. చెల్లెలిద్దరినీ బాధ్యతగా చదివించాలి. అమ్మను విసిగించకూడదు. మేము నిన్నెంత హింసించినా నీకు మా మీదెంత ప్రేమేమిటక్క. నువ్వు దేవతవు పూర్ణిమక్క. సరేలే, అంతంత పెద్ద మాటలు అనుకో. అమ్మ ఒక్కతి పనిచేసుకోలేదు. చదువుకుంటూనే అమ్మకి సాయపడుతూ ఉండు. భారతి తల ఊపింది. శ్రీనివాస్ లేచినట్లు అలికిడైంది. పూర్ణిమ లోపలికి వెళ్ళింది. శ్రీనివాస్ అక్క సరసజ కూడా పూర్ణిమ ఎంతో నచ్చింది. వాళ్ళు హైదరాబాదులో ఉంటారు. మంచి సెలక్షన్ రా తమ్ముడు అంటూ అభినందించింది పెళ్లిలో. ఉషోదయం అవుతోంది. అరుణ కిరణాలు తోటలో పూచిన పూల బాలలకు కొత్త రంగులు అద్దుతున్నాయి.
కాఫీ. నిద్ర మంచం నుండి కళ్ళు తెరవకుండానే అన్నాడు శ్రీనివాస్. లేచి మొహం కడుక్కుంటే కాఫీ ఇస్తాను. ఎప్పుడు లేచిందో స్నానం చేసి ఫ్రెష్గా కనిపిస్తోంది పూర్ణిమ. ఒక్క క్షణం అలాగే చూశాడు. ఆహా, ముందు కాఫీ కావాలి అంటూ కళ్ళు మూసుకున్నాడు మళ్ళీ. ఇదేం అలవాటండి బాబు, మొహం కడుక్కుని తాగొచ్చు కదా, నవ్వింది. శ్రీనివాస్ కళ్ళు విప్పాడు. ఇప్పుడు నువ్వు నవ్వితే నవరత్నాలు ఏరుకోవాలని అనిపిస్తోంది. ప్లీజ్ కాఫీ తెచ్చిపెట్టు. తెస్తానుండండి. వెనుతిరిగిన పూర్ణిమ వెనక్కి పడిపోయింది శ్రీనివాస్ ఒళ్ళో. అబ్బా ఉండండి. ఉండను. శ్రీనివాస్ ఎప్పుడు ఏదో ఒక చిలిపి పని చేస్తుంటాడు. పూర్ణిమ పారిపోయింది కిందకు కాఫీ తెస్తానంటూ. వంట మనిషి కాఫీ కలుపుతోంది. అత్తగారు మామగారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మామగారి చేతిలో న్యూస్ పేపర్ ఉంది. పూర్ణిమను చూసి పలకరింపుగా నవ్విందామె. వాళ్ళిద్దరికీ కాఫీలు అందించి శ్రీనివాస్ కోసం కాఫీ కప్పు పైకి తీసుకెళ్తుంటే, మరి నీకు అని అడిగింది అత్తగారు. నేను కాఫీ తాగనత్తయ్య, అలవాట్లేదు అంటూ వెళ్ళింది పూర్ణిమ. కోడలు కాఫీ తాగదు, పాలల్లో బోర్నవిటా కలిపి రోజు అంటూ వంట మనిషికి పురమాయించింది శశిరేఖమ్మ. సహజంగానే ఆప్యాయత కలిగిన వ్యక్తి ఆమె. తల్లి లేని పిల్ల పూర్ణిమంటే మరీ ఆప్యాయత ఆమెకు. శ్రీనివాస్ 9-10 మధ్య షాపుకి వెళ్లేవాడు ఇది వరకు. ఇప్పుడు తండ్రి వెళుతున్నాడు షాప్కు. ఎప్పుడో రోజులో 1 గంట అతి కష్టం మీద కాసేపు షాపులో కూర్చుని వస్తున్నాడు. కొత్త దంపతులు కదా అంటూ నవ్వుకుంటాడు తండ్రి. వాళ్ల సరదాలు తీరాలి కదా అంటూ నవ్వుకుంటుంది తల్లి. శ్రీనివాస్ సినిమాలంటాడు, షికార్లంటాడు. పూర్ణిమను ఒక్క క్షణం వదిలిపెట్టి ఉండలేడు. ఒకసారి సౌత్ అంతా చూసొద్దామా అన్నాడు శ్రీనివాస్. సౌత్ అంటే అంది అమాయకంగా పూర్ణిమ. పుస్తక జ్ఞానమే గాని తమ ఊరు, తాను చదువుకున్న ఊరు తప్ప ఎక్కడికి వెళ్లి ఎరుగుదామే. అది ఒక ఊరు పేర్లే అంటూ వెక్రించాడు శ్రీనివాస్. ఎరకపోయి ఒక పల్లెటూరు పిల్లను పెళ్లి చేసుకుని ఇరుక్కుపోయాను. ఇంకెవరైనా అయితే అలాగే ప్రియా, హనీమూన్కే వెళదాం అనేవారు. అవును కదూ, నేనంటే నీకిష్టమేనా, నన్ను పెళ్లి చేసుకుంటావా అని నేనే కదూ అడిగాను. పూర్ణిమ ఎదుర్కొంది. అమ్మో పర్వాలేదే, పెట్ట కోత పట్టింది అంటూ నవ్వేశాడు శ్రీనివాస్. సహవాస దోషం బాగా అబ్బింది. అవును మరి, ఏం చేయమంటావు? ఈ వనకన్య శకుంతల నన్ను రోజు నిలవనిస్తేనా నిద్రపోనిస్తేనా? అందుకని దుష్యంతుణ్ణైపోయాను. మరి ఎరక్క కట్టుకుని ఇరుక్కుపోయానన్న డైలాగ్ ఏంటో? నేను పల్లెటూరు దాన్నే, ఈ ప్రేమలు హనీమూన్లు నాకు తెలియవు. పూర్ణిమ బొంగుమూతి పెట్టి అటు తిరిగింది. అరెరే, ఈ కెమెరా కనబడదే సమయానికి గాబరాగా వెతుకుతున్నాడు శ్రీనివాస్. కెమెరా ఎందుకిప్పుడు, ఆ కంగారేంటండి అయోమయంగా అడిగింది పూర్ణిమ. ఎన్ని ఫోటోలో పూర్ణిమవి, అప్పుడే ఒక ఆల్బం నిండిపోయింది. శ్రీనివాస్ దబ్బీమని మంచం మీద కూలబడ్డాడు. కర్మ అంటూ. ఏంటో బాబు, మీ వ్యవహారం అర్థం కాదు నాకు. నేను పోతాను, అత్తయ్యకి ఏదైనా సాయం చేస్తాను. మీ అత్తయ్యకి నువ్వు చేసే సాయం ఒకటే, శ్రీనివాస్ గంభీరంగా అన్నాడు, దిండుకు చేరగలబడి కూర్చుంటూ. ఏంటో అది? దగ్గరకొస్తే చెప్తాను. ఇలా ఇక్కడే ఉంటా, చెప్పండి. నవ్వు దాచుకుంది పూర్ణిమ. శ్రీనివాస్ కళ్ళు మూసుకున్నాడు, మాట్లాడలేదు. పూర్ణిమే దగ్గరకొచ్చింది, చెప్పండి అంటూ. ఆమెకు తెలుసు ఎన్ని మాటలన్నీ, ఎన్ని వేషాలు వెయ్యని, ముగింపు మాత్రం ఒకటేనని. శ్రీనివాస్ చేతులు ఆమెని చుట్టేశాయి. ఆ కౌగిలిలో పెట్టలా ఒదిగిపోయింది పూర్ణిమ. నువ్వు అత్తయ్యకు చేయవలసిన సాయం ఏంటంటే ఈ అత్త కొడుకుని రోజంతా ప్రసన్నం చేసుకోవడమే. అదే ఆమెకు 10,000. పొక్కుమని నవ్వింది పూర్ణిమ. ఆమెకు పొలమారింది. శ్రీనివాస్ మంచినీళ్లు తెచ్చిచ్చాడు. తల మీద తట్టాడు, గొంతు సవరించాడు. ఆమెను పసిపిల్లలా లాలించాడు. నేనంటే మీకెందుకెంత? పారవస్యంతో ఆమె కళ్ళు తడయ్యాయి. నువ్వు నా దేవతవు, నేనే నువ్వు. నువ్వు నా కోసం దివి నుండి భూమికి జారిన దేదీప్య మాలవు. కవిత్వం బాగానే వంటబట్టిందే. నిన్ను శకుంతలగా చూసినాడే నేను కవినయ్యాను. ఏంటో కలలా అనిపిస్తోంది నాకు మన పెళ్లి తలుచుకుంటే. కళ అనకు, కళ త్వరగా కరిగిపోతుంది. మన కలయిక చిరస్థాయిగా ఉండిపోతుంది. కళ ఎప్పటికీ కాదు, శాశ్వతమైన అనుబంధం ఇది అన్నాడు ఆమె చెక్కిలికి చెక్కిలి చేరుస్తూ. ఆ బెడ్రూంలో ఎదురుగా గోడ మీద దంతంతో చేసిన రాధాకృష్ణ బొమ్మ ఉంది. అది పెళ్లినాడు మంజరిచ్చిన ప్రేమ కానుక. భర్త కౌగిలిలో ఉండి ఆ బొమ్మను చూస్తుంటే తీయని అనుభూతులతో ఆమె హృదయం నిండుకొచ్చింది. కళ్ళు అరమోడుపులయ్యాయి. ఇలాగే చిరకాలం నీ కౌగిలిలో ఉండిపోయే అదృష్టం కావాలి. నీ కౌగిలిలోనే కనుమూసే వరం కావాలి అనుకుంది మనస్ఫూర్తిగా. హనీమూన్ ప్లాన్ చేశాడు శ్రీనివాస్. ఆ రోజే ప్రయాణం. శశిరేఖమ్మ పూర్ణిమతో అంది,
జాగ్రత్తమ్మా, వాడసలే దుడుకువాడు అంటూ 1000 జాగ్రత్తలు చెప్పింది. అంతా స్టేషన్కొచ్చి సాగనంపారు. స్నేహితులు పూల బొకేలు, పళ్ళు, స్వీట్లు ఇచ్చి వీడుకోలు చెప్పారు. అంతా ఒకటే సందడి. పుట్టిన తర్వాత ఎప్పుడూ రైలే ఎక్కలేదు పూర్ణిమ. అంతా కొత్త కొత్తగా ఉంది. పక్కన శ్రీనివాస్ ఉంటే ఎవరెస్టు శిఖరమైనా ఎక్కగలననే ధీమా ఉందామెకు. అప్పుడప్పుడు శ్రీనివాస్ పల్లెటూరి పిల్ల అని ఉడికిస్తూ ఉంటాడు. పూర్ణిమ ఉడుక్కుంటే మరీ ఉడికిస్తాడు. మద్రాసులో మెరీనా బీచ్ అందాలు చూశారు. పొరుగు పొరుగున ముందుకు తరుముకొచ్చే అలల సందడిని చూసి పసిపిల్లలా మురిసిపోయింది పూర్ణిమ. బట్టలు తడుపుకుని మరీ అలలతో ఆడుకుంది. మహాబలిపురం చూశారు. ఒక రోజంతా ఆ అందాల ప్రకృతి మధ్య, శిల్పాల మధ్య ఆహ్లాదంగా గడిపారు. ఫోటోలు తీసుకున్నారు. కన్యాకుమారి వెళ్లారు. సూర్యోదయానికి ముందే సముద్రం దగ్గరికి చేరి చూస్తున్నారు పర్యాటకులు ఎందరో. సముద్రంలోంచి పైకి లేస్తోన్న సూర్యభగవానుని అద్భుత దర్శనం కోసం అందరిలో ఆతృత, ఉత్సాహం, ఆనందం. దూరాన దిచ్చక్రం నుండి, సముద్ర గర్భం నుండి పైకి సాగొస్తోన్న అరుణ కిరణుడు రాను రాను ఎర్రని బింబంగా మారుతూ దర్శనమిచ్చే ఒక అపురూప రమణీయ దృశ్యకావ్యంలా, ఒక మధుర మనోహర మంజుల కావ్యానుభూతిలా గోచరించింది. ఒక అనిర్వచనీయమైన ఆనందానుభూతిలా మనసుల్ని కమ్మేసింది. అది ఒక తన్మయ అవస్థ. సాయంత్రాలైతే కొన్నిసార్లు చంద్రోదయం, సూర్యాస్తమయం ఒకేసారి సంభవిస్తాయని, అదొక అరుదైన అపురూప దృశ్యమని చెబుతారు. 3 సముద్రాల సంగమ స్థానం అది ఆ కన్యాకుమారి పాదపీఠం. తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పడమర్న అరేబియా సముద్రం. కన్యాకుమారి గుడి చూశారు. ఆ దేవి ముక్కున అలంకరించిన ముక్కెర దగదగ సముద్రంలో సంచరించే ఓడల్లోని సిబ్బందికి దిక్సూచిగా ఉంటుందట. లాంచీలో వివేకానంద కొండకు వెళ్లారు. ధ్యాన మందిరంలో కాసేపు కూర్చున్నారు. అంతా తిరిగి చూశారు. అమెరికాలో నినదించిన వివేకానందుడు వాణిని గుర్తు చేసుకున్నాడు శ్రీనివాస్. ఆ తర్వాత ఊటీ వెళ్లారు. మైసూరు, బెంగళూరు వెళ్లారు. లాల్బాగ్లో పువ్వుల్ని, అలల నృత్యాన్ని మైమరిచిపోయి చూసింది పూర్ణిమ. ఇక్కడే ఉండిపోతావా, రావా అంటూ లాక్కుపోయాడు శ్రీనివాస్. ఇది వరకొకసారి ఫ్రెండ్స్తో వచ్చాడు శ్రీనివాస్. అప్పుడు ఆ అందాలన్నీ ఇంత అద్భుతంగా కనిపించలేదేమిటి చెప్పమా? కారణం ఈసారి ఈ బంగారు బొమ్మ పక్కన ఉండడం వలన కాదు, మీరు పక్కన ఉండడం వల్లనే నాకిది నందనవనంలా ఉంది. షాపింగ్ చేశారు. అమ్మకి, అక్కకి, పూర్ణిమకి బిన్నీ సిల్క్ చీరలు కొన్నాడు. పిల్లలకి బొమ్మలు కొన్నారు. అలా ఒక 10 రోజులు మధుమాస యాత్ర మహదానందంగా ముగించుకునొచ్చారు. మరచిపోలేని, మరుపురాని అనుభూతుల్ని మూటగట్టుకుంది పూర్ణిమ ఆ మధుమాస యాత్రలో. ఆ వారంలో పరీక్షా ఫలితాలొచ్చాయి. ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఆ తర్వాత పూర్ణిమ స్కూల్ ఫస్ట్ వచ్చిందని రాజ్యలక్ష్మి ఫోన్ చేసి చెప్పింది ఎంతో ఆనందంగా. ఇంటిల్లపాది ఎంతో సంతోషించారు. తండ్రి ఎంతో సంతోషంగా వచ్చి చూసి వెళ్ళాడు. ఇంకా చదువుకో పూర్ణిమ, చిన్నపిల్లవు, చదువు మానే అవసరం ఏముంది అంది ఆడపడుచు సరసిజ. స్కూల్ ఫస్ట్ అంటే మాటలా, నీకు నా హృదయపూర్వక అభినందనలు అన్నాడు శ్రీనివాస్. పూర్ణిమ థ్యాంక్స్ అంది సంతోషంగా. రాజ్యలక్ష్మి అక్క చెప్తూ ఉండేది, తినతల్లి దగ్గర పూర్ణిమ ఎంత అనాదరణకు గురైందో. ఇంట్లో పనితో సతమతమవుతూ చదువుకోవడానికి తీరిక దొరకక స్కూల్లో ప్రతి నిమిషం ఎలా సద్వినియోగం చేసుకుందో. కాలం విలువ తెలిసిన పిల్ల పూర్ణిమ అని ఎంతో ముచ్చటపడుతూ చెప్పింది. తర్వాత ఒకరోజు మార్కులు తెచ్చుకోవడానికి శ్రీనివాస్తో కలిసి వెళ్ళింది పూర్ణిమ. రాజ్యలక్ష్మి ఇంట్లో విందు ఏర్పాటు చేసింది. పాలెం నుండి తండ్రి, పిన్ని, చెల్లెళ్ళు, మంజరి వచ్చారు. అందరూ అభినందించారు పూర్ణిమను. ఇంటర్లో చేరుతున్నావా అని అడుగుతున్నారంతా. ఏం జవాబు చెప్తుంది? పై చదువులు తనకిష్టమే, కానీ భర్త, అత్తగారు, మామగారు ఇష్టపడి చదువుకో అంటే తాను సిద్ధమే. కానీ శ్రీనివాస్ ఆ విషయం ఏమీ మాట్లాడడం లేదు. ఆలోచిస్తున్నాడతను. ఆయనిష్టమే తనిష్టం. మరో 6 నెలలు అల్లరిగా సందడిగా గడిచిపోయాయి. ఈసారి బొంబాయి వెళ్లారు. అంతా తిప్పి చూపించాడు శ్రీనివాస్. అజంతా, ఎల్లోరా చూశారు. ఇన్నాళ్ళు పుస్తకాల్లో చదివినవి కళ్ల ముందు సాకారంగా కనిపిస్తుంటే అదొక విచిత్రానుభూతిగా ఉందా మీకు? గోవా వచ్చారు. అక్కడ సముద్ర తీరాన విదేశీయుల విలాస విహారాలు చూసి ఆశ్చర్యపోయింది పూర్ణిమ. విస్మయంగా, ఒకంత బెరుగ్గా, సిగ్గుగా భర్త వైపు చూసింది. అది వాళ్ళ అలవాటు. మనకు శరీరం అంతా కప్పుకోవడం ఎలా అలవాటో తక్కువ వస్త్రధారణ వాళ్ళ అలవాటు. చూడడం వరకే. మనం ఎవరి సంస్కృతిని విమర్శించకూడదు అంతే. నిజమే అని ఒప్పుకుంది పూర్ణిమ. చట్టాపట్టాలేసుకుని సముద్ర తీరాన విహరించారు. అది మనసైన మధుమాసం. మధువులు కురిసిన మనోహర యాత్ర. ఒక అనురాగ రస తరంగిణిలో జలకాలాడిన జంటహంసల్లా ఉన్నారు వాళ్ళిద్దరూ. ఇట్టే తిరిగొచ్చింది సంవత్సరం.
మ్యారేజ్ డే వైభవంగా జరుపుకున్నారు. ఈసారి కాశ్మీర్ వెళ్ళొద్దామా అడిగాడు శ్రీనివాస్. ఎందుకు అప్పుడే మళ్ళీ? చాలా చూసాం మనం, తర్వాత ఎప్పుడైనా వెళదాంలేండి. రేపన్నది లేనే లేదు డియర్, ఎప్పటి పనులు అప్పుడే చేయాలి. మనం చూడవలసిన ప్రపంచం చాలా ఉంది, చూసింది చాలా తక్కువ. అవునా? ఇంకో విషయం ఏంటంటే పిల్లలు పుడితే ఇల్లు కదలలేం. చిన్ని చిన్ని కాళ్లతో వాళ్ళు మన వెంటే వస్తామంటారు, కాళ్ళకి బంధం వేస్తారు. అందుకని మనం చూడవలసినవన్నీ ఇప్పుడే చూడాలి నవ్వుతున్నాడు శ్రీనివాస్. పిల్లల మాట వచ్చేసరికి సిగ్గుపడి శ్రీనివాస్ ఒళ్ళో తలదాచుకుంది. కళ్ళు మూసుకుంటే ఆ దృశ్యం కనిపిస్తోంది. తామిద్దరూ తమకిద్దరే, ఒక బాబు ఒక పాప. బాబు తన ఒళ్ళో, పాప ఆయన ఒళ్ళో. గ్రూప్ ఫోటో కళ్ళ ముందు కనిపిస్తోంది. తమదెంత ముచ్చటైన సంసారం. జీవితంలో తనకి ఒక అపూర్వ వరంలా లభించాడు శ్రీనివాస్. తన జన్మ ధన్యం. భగవాన్, మమ్మల్ని ఎప్పుడూ ఇలా సంతోషంగా ఉండేట్లు దీవించి తండ్రి. చేతులు జోడించి ప్రార్థించింది కనబడని దేవుణ్ణి. ఏంటి, నీలో నువ్వే ఏదో అనుకుంటూ నమస్కారం పెడుతున్నావు? దేవుడికేనా? కనపడని దేవుడు ఏం వరాలిస్తాడు? ఎదురుగా కనపడే దేవుణ్ణి నేను, నన్నడుగు, నీ కోరికేదైనా తీరుస్తాను కొంటెగా అన్నాడు శ్రీనివాస్. పొండి, మీ అల్లరి మీరును. పొమ్మన్నావుగా, ఇదిగో పోతున్నా. ఆ మధ్య మల్లీశ్వరి సినిమా చూడాలనుందంది పూర్ణిమ. క్యాసెట్ తెచ్చి పెట్టాడు శ్రీనివాస్. పిక్చర్ ప్లే అవుతోంది టీవీలో. ఈ సినిమా అంటే నాకు చాలా ఇష్టం అంటూ తెల్లొచ్చి కూర్చుంది. మధ్యలో వచ్చి తండ్రి కూడా కలిశాడు. బుద్ధిగా కూర్చుని సినిమా చూస్తున్నారు పూర్ణిమ, శ్రీనివాస్. నిద్రొస్తోందంటూ పెద్దవాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు చివర్లో. భానుమతి కంఠంలో ఒక అమృత జరుంది. దేవులపల్లి గీతిక, భానుమతి గొంతుక, ఈ కలయికెంతో అపూర్వం. గడియయ్యేని ఇక విడిచిపోకుమా, ఎగసిన హృదయము పగల నీకుమా. పూర్ణిమ శ్రీనివాస్ భుజంపై తలవాల్చి కళ్ళు మూసుకుంది తన్మయంగా. నువ్వు నాకు కనిపించిన తర్వాతే ఈ పాట అర్థం తెలిసింది సుమా అన్నాడు శ్రీనివాస్. మరో సంవత్సరం సందడిగా సరదాగా గడిచిపోయింది. మరో మ్యారేజ్ డే ఫంక్షన్ ఆ రోజు. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలంటూ స్నేహితులు పార్టీ కావాలన్నారు. శశిరేఖమ్మ కోడలికి చీర కొనుక్కునొచ్చింది. శ్రీనివాస్ నెక్లెస్ కొన్నాడు. ఆ తర్వాత విందు. చిన్నపాటి పెళ్లిలా జరిగింది విందు. ఆడపడుచు సరసిజ, భర్త రాజేంద్ర వచ్చారు. జయరాం వడ్డంలో శశిరేఖమ్మకు సాయంగా వచ్చాడు. మీరు కూర్చోండత్తయ్యా, పనులన్నీ మేం చూసుకుంటాంగా, మీరు అలా కూర్చుని చెప్తూ ఉండండి అంది పూర్ణిమ. నాకో మనవణ్ణిస్తే అలాగే కూర్చుంటానమ్మా అందావిడ నవ్వుకుంటూ. సిగ్గుల మొగ్గై అవతలకి వెళ్ళిపోయింది పూర్ణిమ. పూర్ణిమ మర్నాడు ఉదయం బాత్రూంలో కాలు జారి పడింది. కీలు బెణికింది. 2 రోజులు కదలనీ లేదు. ఫ్రాక్చర్ కాదని సరసిజ ఏవో టాబ్లెట్స్ ఇచ్చింది నొప్పి తగ్గడానికి. ఆ రాత్రి పూర్ణిమ బాధతో మూలుగుతుంటే శ్రీనివాస్ దగ్గర చేరి అనునయిస్తూ అయోడక్స్ రాస్తానుండు అంటూ కాలు పట్టుకున్నాడు. పూర్ణిమ గబాలను లేచి కూర్చుంది. అయ్యో వద్దండి, మీరు నా కాలు పట్టుకోవడం ఏమిటి అంటూ కాలు లాక్కుంది. తప్పు చేసినట్లు నొచ్చుకుంటూ. అదేంటి పూర్ణ, నాకు కాళ్ళు నొప్పులంటే నువ్వెన్నిసార్లు పట్టలేదు? అంతటి శ్రీకృష్ణుడే నీ దాసుడినంటూ సత్యభామ కాళ్ళు పట్టుకోలేదా? భార్యాభర్తల మధ్య ఇలా అంతరాలు ఉండకూడదు. భలే వారండి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? హెన్ పెకెడ్ అంటూ ఎన్నో పేర్లు పెడతారు అంటూనే పక్కున నవ్వేసింది. ఎందుకు నవ్వుతున్నావు? కాదండి, నాకు ఓ విషయం గుర్తుకొచ్చింది అంది నవ్వుతూనే. మేము 8వ క్లాసులో ఉండగా మా సైన్స్ మాస్టారు ఎంత హడలగొట్టేవారో మమ్మల్ని. మగపిల్లలనైతే బాగా కొట్టేవారు కూడా, ఆడపిల్లల్ని నిలబెట్టేవారు. స్కూల్లో అంత పులిలా ఉండేవారా? ఇంట్లో భార్య ముందు పిల్లట. నవ్వుతోంది పూర్ణిమ చిన్నపిల్లలా. శ్రీనివాస్ నవ్వుతూ చూస్తున్నాడు. ఆమె పొద్దుటే లేవదట. ఈయనే పొద్దున్న లేచి పిల్లలకు పాలు కచ్చిచ్చి తను కాఫీ తాగి ఆమెకు బెడ్ కాఫీ ఇచ్చి సుప్రభాతం పాడితే అప్పుడు ఆమె తీరుబడిగా లేచి వంట మొదలు పెట్టేదట. నువ్వుండు, నేను చేస్తాలే అంటూ ఈయనే చేస్తాడట పనంతా. ఆమె పేరు ద్రౌపది. ఈ సంగతులన్నీ మా క్లాస్ పిల్లలకు తెలిసాయి. వాళ్లకు ఆయనంటే భయం పోయింది. ద్రౌపదీపతి అనో, సతియే ప్రత్యక్ష దైవమనో ఆయన వెంటపడి ఏడిపిస్తూ ఉండేవారు. అది కాదు పూర్ణ, అలా ఇంటి పని చేయడం తప్పంటావా? ఆడవాళ్లు ఆఫీస్కొచ్చి ఉద్యోగాలు చేస్తే తప్పులేదు కానీ మగవాడు ఇంటి పనిలో సాయం చేస్తే తప్పేమిటి? సమాన హక్కులు కావాలని అనేది మీరే, వెనక నవ్వేది మీరేనా? ఇద్దరికీ ఉద్యోగాలుంటే ఇంటి పని ఇద్దరూ చేసుకోక తప్పదండి. ఉద్యోగం ఏమీ చేయని ఆడవాళ్ళని కూర్చోబెట్టి అలా ఆడపనులన్నీ మగవాడు చేస్తే లోకం హర్షించదండి. ఆమెను గయ్యాళి అని, ఆయన్ని చెమట, దద్దమ్మ అని పేర్లు పెట్టి ఏడిపిస్తారు. అందున కొంటె పిల్లలు మరీను. అదే తప్పు అంటాను. అమెరికా వెళ్ళి మగవాళ్ళు ఆడామగా ఉద్యోగాలు చేసుకుంటూ ఇంట్లో పని కలిసి చేసుకోవడం లేదా?
అక్కడ పనివాళ్ళు ఉండరు కాబట్టి మరీ అవసరం. అలా ఇద్దరూ కలిసి చేసుకోవడం వల్ల పనులకు ఆడామగా తేడా లేదు. మా దేశంలో కూడా ఆడవాళ్లు బయటకొచ్చి రాజకీయాల్లో, ఆఫీసుల్లో, కాలేజీల్లో, ఫ్యాక్టరీల్లో కష్టపడి పనిచేస్తున్నప్పుడు మగవాడు ఇంటి పనుల్లో సాయపడితేనే బాగుంటుంది కదా. ఆహా, అందుకే కాబోలు పక్కన మంచినీళ్ల గ్లాసున్నా వస్తూనే ఫ్రెష్ వాటర్ పోర్నా అంటూ 10 కేకలేస్తారు. నీ చేతులతో మంచినీళ్ళిస్తే అమృతంలా ఉంటుందాయ్, అంతేగాని తీసుకుని తాగలేకనా? అదే మధురమైన మందహాసం, మత్తులో ముంచే అందమైన చిరునవ్వు. అంతేనండి. అలా పొగుడుతూ ఉవ్వేస్తూ ఆడవాళ్ల చేత వెట్టి చాకిరీ చేయిస్తారు మగవాళ్ళు. ఎంతైనా ఎక్స్‌ప్లాయిటేషన్ మీకు తెలిసినంత మాకు తెలీదులెండి. అమ్మో! పిట్ట కూత పట్టింది. ఇదే ముగ్ధ శకుంతల కాదు బాబోయ్! అంటూ తల పట్టుకున్నాడు శ్రీనివాస్. మొత్తానికి వాదన బాగా చేస్తున్నావు. లాయర్ తెలివితేటలున్నాయి. బుర్ర పెద్దది అంటూ ఆమె తల పట్టుకుని ఊపుతూ నవ్వాడు శ్రీనివాస్. ఇంతకీ కాలునొప్పి ఎలా ఉంది? నీ చేత్తో ఐడెక్స్ రాశారుగా. ఇంకా నొప్పి ఎక్కడుంది? ఎగిరిపోయింది. హాల్లో శశిరేఖమ్మ కూతురు సరస్వతితో మాట్లాడుతోంది. న్యూజిలాండ్ వెళ్లే ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయమ్మా? ఈ వారంలో జాబ్ లెటర్స్ రావచ్చమ్మా అంది సరసిజ. నేనే ఆలోచిస్తున్నాను వెళదామా వద్దా అని. డబ్బు సంపాదన కోసం అంత దూరం వెళ్లడం అనవసరం అనిపిస్తోంది నాకు. ఆశకి అంతెక్కడా, తృప్తి మనసులో ఉంటుంది కానీ డబ్బులో ఉండదు. పిల్లలు మమ్మల్ని మిస్ అవుతారేమో. వాళ్ళని దగ్గర పెట్టుకుని చదివించాల్సిన వయసులో, తల్లి ప్రేమ చాలా అవసరమైన దశలో వదిలిపెట్టి వెళ్లడం ఎలా అని నా బాధ. శశిరేఖమ్మ కాసేపు మాట్లాడలేదు. తర్వాత అంది, పిల్లల విషయం బెంగపడకు. వాళ్ళ కోసం వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. డబ్బు కోసమే అని ఎందుకు అనుకోవాలి? ప్రపంచం తిరిగి చూస్తే మనస్సు విశాలమవుతుంది, అనుభవం వస్తుంది. అల్లుడు గారు వెళ్లాలనుకున్నప్పుడు ఆయన ఒక్కడిని కాకుండా మీ ఇద్దరూ వెళ్లడమే ఉత్తమం. తర్వాత పిల్లల్ని తీసుకెళ్లొచ్చు కదా. సరసజ మాట్లాడలేదు. పిల్లలకు తల్లిదండ్రుల ప్రేమ అవసరమైన సమయంలో వదిలిపెట్టి వెళితే వాళ్ళు మానసికంగా ఎంత లోటు అనుభవిస్తారో అన్నదే ఆమె భయం. తల్లి చెప్పిన మాట నిజమే. ఆమె బాగా ఆలోచించే చెబుతోంది. సరసిజ ఆలోచిస్తోంది. పిల్లలిద్దరూ పూర్ణింకు బాగా దగ్గరయ్యారు. ఒకటే ఆటలు, కబుర్లు ఆమెతో. స్వరూపు, పల్లవి పూర్ణిమతో ఎన్నో కథలు చెప్పించుకుంటూ ఆనందపడుతున్నారు. పూర్ణిమ, మేం ఫారెన్ వెళ్తే పిల్లల్ని కాస్త చూడగలుగుతావా? ఓ, తప్పకుండా వదినా. వీళ్ళంటే నాకెంతో ఇష్టం. తప్పకుండా చూస్తాను సంతోషంగా అంది పూర్ణిమ. నేను వీళ్ళను బాగా చదివిస్తాను. ఆ విషయంలో మీరు బెంగపడద్దు. నువ్వు చదువుకో పూర్ణిమ. ఇంటర్లో చేరు. ఇప్పటి నుండే ఇంటి పనులతో కూర్చోకు. నువ్వు చదువుకుంటూ వీళ్ళ చదువు చూడొచ్చు. పై పనులన్నీ అమ్మ చూస్తుందిలే. పనివాళ్ళున్నారు కదా. పూర్ణిమకు చదువంటే ఇష్టమే. ఆడపడుచు చదువుకోమనేసరికి ఆమెకు మాదానందం కలిగింది. ఆ రాత్రి శ్రీనివాస్ చెవిలో గుసగుసగా అంది, మా వదిన నన్ను కాలేజీలో చేరి చదువుకోమంటున్నారు. చదువుకోనా? టట్, వీల్లేదు. టపీమనన్నాడు శ్రీనివాస్. అదిరిపడి లేచి కూర్చుంది పూర్ణిమ. నువ్వు కాలేజీకి వెళ్ళి కూర్చుంటే ఒకడికింట్లో నాకేం తోస్తుంది? మీరు షాపుకి వెళ్ళండి. మామయ్య గారికి కాస్త విశ్రాంతి ఇవ్వండి. నాకేం నీ సలహా అక్కర్లేదు. పూర్ణిమ అలిగి అటు తిరిగి పడుకుంది. మళ్ళా శ్రీనివాస్ బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడు. నాకేమో నిన్ను వదిలి క్షణం ఉండాలనిపించదు. నువ్వేమో అప్పుడే నా సంగతి మరిచిపోయి చదువుకోవాలని ఉబలాట పడుతున్నావా? అతని కంఠంలో ధ్వనిస్తున్న ప్రేమకు, ఆత్మీయతకు పూర్ణిమ కరిగిపోయింది ఒక్కసారిగా. నేను ఊరికే అన్నానండి కాలేజీకి వెళతానని. అంత సెంటిమెంట్లుగా ఆలోచిస్తారేం? మిమ్మల్ని విడిచి నేనెక్కడికి వెళ్ళను, నిజంగా వెళ్ళను అంటూ ఆరితిగా భర్త నల్లుకుపోయింది పూర్ణిమ. అక్క సమస్య గురించే మాట్లాడుతున్నాడు శ్రీనివాస్. పిల్లల గురించి బెంగపడద్దని చెప్తున్నాం అమ్మా, నేను అక్కకు. పూర్ణిమంది. పిల్లల విషయం నేను చూస్తానన్నాను వదినతో. మా చెల్లెళ్ళు ఉండేవారు కదా, వాళ్ళ పనులన్నీ నేనే చూసేదాన్ని. నాకు అలవాటే వాళ్ళ పనులు. చదువు విషయమూ చూస్తాను. అంటే నీకెంతమంది పిల్లలు కావాలట? సీరియస్గా అడిగాడు. ఒక్క క్షణం అర్థం కాలేదు. తర్వాత సిగ్గుపడింది. శ్రీనివాస్ నవ్వుతూ, మనకిద్దరు అబ్బాయిలు, 3 అమ్మాయిలు చాలు. అమ్మ బాబాయ్, అదిరిపడింది పూర్ణిమ. ఒక్కరు లేక ఇద్దరు అనే నినాదం పోయి ఒక్కరు చాలు అని ప్రభుత్వం గోల పెడుతుంటే, అలా కాదు, 4 ఉండాలి. ఎంత సందడిగా ఉంటుందో వాళ్ళతో, వాళ్ళ అల్లరితో. వాళ్ళని ఆదర్శంగా పెంచి ఉన్నతంగా చదివిద్దాం. పూర్ణిమకు అతని వ్యవహారం చూసి నవ్వొచ్చింది. నవ్వుతున్న ఆమె తల మీద తడుతూ, మనకింకో 3 ఏళ్ల దాకా పిల్లలొద్దు, ఆ తర్వాత చూద్దాం అంటున్నాడు శ్రీనివాస్. పూర్ణిమ అయోమయంగా చూస్తోంది భర్త వంక. ఏంటో తనని అల్లరి పట్టిస్తున్నాడన్న ఆలోచన వచ్చింది. శ్రీనివాస్ వంగి పూర్ణిమ చెవిలో గుసగుసలాడుతున్నాడు. అతని కౌగిలిలో ఒదిగిపోయి ఆ మాటల్ని వింటూ తనని తానే మరిచిపోయింది పూర్ణిమ. గడియారో 2 గంటలు టంగుమని కొట్టింది.
రెండు ప్రేమ హృదయాలు మేళవింపుతో, వారి అనురాగ సుధా సుగంధంతో ఆ గది నిండిపోయింది. ఏదో మా అక్క పుణ్యమాని నువ్వు నాకు దక్కావు అన్నాడు శ్రీనివాస్. ఇద్దరికీ ఇవాళ నిద్ర రావడం లేదు. రాజ్యలక్ష్మి ప్రసక్తి రాగానే పూర్ణిమ ముఖం మరింత వికసించింది. అక్కంటే నాకెంతో ఇష్టం అంది అభిమానంగా. నాకు అమ్మ ప్రేమ తెలీదు. రాజ్యలక్ష్మక్క, శాంతపిన్ని వీళ్ళిద్దరూ తల్లి ప్రేమలోని అమృతాన్ని నాకు రుచి చూపించారు. ఆమె కంఠస్వరంలోని ఆర్ద్రత గమనించిన శ్రీనివాస్ వెంటనే ప్రసంగ సరళి మార్చేశాడు. అక్కది ప్రేమ వివాహం కోరి చేసుకుంది భావన, నీకు తెలుసా? పిన్ని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటే విన్నాను. అవడానికి ప్రేమ వివాహం అయినా అక్క ఏదో వ్యధ అసంతృప్తి అనుభవిస్తోందని నా అనుమానం. మా బావకు కాస్త తెక్క అంటూ నవ్వాడు శ్రీనివాస్. అది తెక్క కూడా కాదు, ఏదో కాంప్లెక్స్, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అది అధిగమించడానికి చేసే ప్రయత్నంలో అక్కను నొప్పిస్తూ ఉంటాడని నా అంచనా. హెడ్ మాస్టారు అప్పుడప్పుడు విసుక్కుంటారు, అరుస్తారు. అక్క మనసులో ఏదో బాధ ఉందనిపిస్తోంది. ఇద్దరి మనసుల్లోనూ అమృతమయైన అక్క మిదిలి హృదయాలు భారమయ్యాయి. రజని పెళ్లి కుదిరింది. వరుడు ఆంధ్ర యూనివర్సిటీలో లెక్చరర్. పెళ్లికి వెళ్ళొచ్చారు రాజ్యలక్ష్మి, రజనీకాంతులు. రాగిణికి అమ్మమ్మ తాతయ్యల సన్నిధి అంటే మహదానందం. తిరిగొచ్చాక కొన్నాళ్లు రజనీకాంత్ దుమ్దుమ్ములు భరించాల్సి వచ్చింది. ఒకరోజు రజనీకాంత్ ఇంటికొస్తూనే రుసరుసలాడ్డం మొదలుపెట్టాడు. మీ నాన్నొచ్చాడట ఈ ఊరు, చిన్మయానంద స్వామి సభలట, నిన్ను చూసి వెళ్ళాడా? షర్టు విప్పి హ్యాంగర్కు తగిలిస్తూ అడిగాడు. వచ్చారు, ఎక్కువసేపు ఉండలేదు. పని మీద హైదరాబాద్ వెళుతూ స్వామి సాబాని ఇక్కడ ఆగారట. వచ్చి ఒక అరగంట ఉన్నారు. మీకోసం చూశారు. నా కోసం ఎందుకు చూడ్డం? ఎందుకా నంగనాచి మాటలు? నేను ఇంట్లో లేనందుకు సంతోషించుంటారు. అతని కళ్ళు ఎర్రబట్టాయి. అతనికి కోపం చట్టుకునొచ్చేస్తుంది. అంతలోనే రెచ్చిపోయి మాట్లాడతాడు. ఏం మాట్లాడి అవి? మీరంటే ఆయనకు అయిష్టం ఎందుకుంటుంది? నా మీదకు మళ్ళీనే మీ మీద కూడా ప్రేమాభిమానాలుంటాయి. అది అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుంటే ఎలా? రజనీకాంత్ రాజ్యలక్ష్మి వైపు నిదానించి చూశాడు. అంతలో వెటకారంగా నవ్వాడు. ఆయనకి నా మీద ప్రేమాభిమానాలా? కథలు చెప్పకు. ఆయనకి డబ్బు అంటే ప్రేమ. దేవుడు, పూజలు ఇవన్నీ జనాలను మోసం చేయడానికి నాటకం. ఎవరికి తెలియని భాగవతం? చదువును బట్టి, ఉద్యోగాలను బట్టి ఆచితూచి మర్యాదలు చేసే ఘనుడు. చిచ్చి! ఎందుకండి ఆయన మీద మీకు అంత కోపం? ఆయనక ఎక్కువ తక్కువలేమి లేవు. రాజ్యలక్ష్మి ఉక్రోషంగా అంది. అవన్నీ మీకున్నాయేమో. మరుక్షణం ఆమె చెంప చెళ్ళుమంది. ఒక్క క్షణం రాజ్యలక్ష్మి దిమ్మెరపోయింది. నోర్మై, తండ్రిని వెనకేసుకొస్తూ ఇలా భర్తతో మాట్లాడడానికి సిగ్గులేదు? మరోసారి మీ నాన్నను సమర్థిస్తే నేను ఊరుకోను. ఈ ఇంట్లో ఆయన పేరెత్తద్దు. అరిచినంత పనిచేశాడు రజనీకాంత్. ఆ ధోరణి భరించలేక అతన్ని తప్పించుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది రాజ్యలక్ష్మి. పని మనిషి అప్పుడే వచ్చి ఆరిన బట్టలు మడతలు పెడుతోంది. అది ఎక్కడ వింటుందోనని భయపడిపోయింది రాజ్యలక్ష్మి. అది వింటే వేరే ఊళ్ళో న్యూస్ పేపర్ అక్కర్లేదు. రజనీకాంత్ ధుమ్ధుమ్లాడుతూ ఆమె వెనకే వంటింట్లోకి వచ్చాడు. అసలే ముఖం పెట్టుకుని వచ్చాడు నా ఇంటికి? మొన్నటికి మొన్న మూడో కూతురు పెళ్లి చేసి అల్లుడికి కట్న కానుకలు ఎంత ఇచ్చాడో నాకు తెలియదనుకున్నావా? నువ్వు పెద్ద కూతురువు కదా, ఆ జ్ఞానం ఆయనకి కోసానైనా ఉందా? పైగా ఊళ్ళో పెద్ద మనిషి. ఎలా ఈ ధోరణి ఆగేది? తానేమైనా మాట్లాడితే అది పెద్ద గొడవ కింద మారుతుంది. ఆయన మరీ రెచ్చిపోతారు. ఎలా ఈ మామ అల్లుళ్ల స్పర్ధల ముందు, ఈ అంతరాల అవాంతరాల ముందు మనుగడ సాగించడం? ఏది పరిష్కారం? ఏదో ఆలోచించాలి. మధ్య తాను మానసికంగా నలిగిపోవలసి వస్తోంది. మౌనంగా లోపల గదిలోకి వెళ్ళిపోయి కిటికీ దగ్గర నిలబడింది. కళ్ళ వెంట నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. నిగ్రహించుకోవడం చేత కావడం లేదు. తామిద్దరూ ప్రేమించుకున్నారు. పెద్దల్ని కాదని పెళ్లి చేసుకున్నారు. ఆ రోజు ఆయన కట్న కానుకల్ని ఆశించలేదు. మరి ఇదేంటిప్పుడు? కనీసం తన మీద అభిమానం, ఆప్యాయత ఉంటే ఇలా అవమానం చేస్తాడా? మామ తనకు తక్కువ చేస్తున్నాడన్న భావం ఆయన అణువణువు ఆక్రమించి మరో ఆలోచన రానీయడం లేదా? ఇంతలో ఎవరో రజనీకాంత్ గారు అంటూ బయట నుండి పిలిచారు. థ్యాంక్ గాడ్. భర్త ఇటు వచ్చి మరింత రభస చేయకుండా అటు వెళ్లడంతో ఆమెకి కాస్త స్వాంతన లభించింది. స్త్రీ జీవితం ఇంతేనా? భర్త తన పుట్టింటిని దెప్పుతూ తండ్రిని తిడుతూ ఉంటే భరించాల్సిందేనా? అడకత్తెరలో పోకచందాన నలిగిపోవలసిందేనా? దెప్పొచ్చు, తిట్టొచ్చు, తను మౌనంగా ఊరుకోవచ్చు. కాని అది తనను తిడుతున్నట్లుగా అనుకుంటుంది. తనను శత్రువులా భావించి తను కనబడగానే చిరాకుపడి కేకలేస్తున్నట్టు అనిపిస్తోంది. ఆయన ప్రవర్తన మారదా? ఇవాళ ఎన్నడూ లేంది ఆ ఆవేశంలో చేయి కూడా చేసుకున్నారు. ఇలా ప్రవర్తిస్తున్నారేమిటి? భార్యను కొట్టడం ఏ సంస్కారం? నాన్న ఏం చేశాడు? పెళ్లి ఘనంగా చేయలేదని, కట్నమంటూ ఏమీ ఇవ్వలేదనగా బ్యాంకులో డబ్బు వేసి తన చేతికిచ్చారు. కావాలని పెద్దల అనుమతి లేకుండా పెళ్లి చేసుకున్నారు తాము. ఆనాడు ఆయన డబ్బు కోసం ఆశించినట్లు లేదు. మరిప్పుడిదేమిటి?
ఆ అల్లుళ్ళకిచ్చారు? నాకివ్వలేదేమన్న శంక, అనుమానం ఎందుకు పోషిస్తున్నట్టు? అది వాదనకు నిలబడదు. వాదిస్తే మాట్లాడలేరు. ఆ భావం, ఆ కాంప్లెక్స్ పోదు. ఈ జీవితం ఇంతేనా? రాత్రయింది. రాగిణి భోజనం చేసి చదువుకుంటోంది. తను ఏదో పుస్తకం పుచ్చుకుని కూర్చుంది. రజనీకాంత్ స్నేహితులొచ్చారు. రాజకీయాలు మాట్లాడుకున్నారు. దేశంలో జరుగుతున్న కల్లోల పరిస్థితుల గురించి చెప్పుకున్నారు. చదువుకుంటూనే అలాగే నిద్రపోయింది రాజ్యలక్ష్మి. ఉలిక్కిపడి లేచేసరికి 11 చూపిస్తోంది గడియారం. లేచి రాగిణిని చిన్న మంచం మీద పడుకోబెట్టింది. రజనీకాంత్ భోంచేసి పడుకున్నట్టున్నాడు. తాను వెళ్లి కూర్చుని ప్లేట్లో అన్నం పెట్టుకుంది. తినబుద్ధి కాలేదు. కాస్త మజ్జిగన్నం తిని అన్నీ సర్దుకుంది. కాసేపు తటపటాయించింది. ఆ తర్వాత నెమ్మదిగా తన మంచం మీదకి వెళ్లి పడుకుంది. రజనీకాంత్ నిద్రలో ఉన్నాడు. అలికిడికి కళ్ళు తెరిచి చూసి చేయిచాచి ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ఒక క్షణం ఆమె శరీరం, మనసు అతని స్పర్శకు మొరాయించాయి. భర్త చేయి తీసేసి ఆ పక్కకు తిరిగి పడుకుంది. మనసుపై విపరీతమైన దెబ్బ కొట్టి రాత్రి కాగానే దగ్గరయ్యే ఈయన ఆంతర్యమేమిటి? కళ్ళల్లో నీళ్లు చిమ్ముతున్నాయి. ఓహో, కోపం వచ్చిందా? అబ్బా, ఇటు తిరుగు! గోముగా అంటూ చేపట్టి లాగాడతను. ఇంకోసారి అలా మాట్లాడనుగా, తిరుగు! ఇటు తిరగాలి మరి. ఏదో చిరాకుతో అన్న మాటలు పట్టించుకోవాలా అంటూనే బలవంతంగా తన వైపు తిప్పుకున్నాడతను. శరీరం, మనసు ఎదురు తిరుగుతున్నా అతన్ని తోసి పారేయలేకపోయింది. ఆమెకు తెలుసు అతని కోపం తారాజువ లాంటిదని. కాని ఆ కాసేపట్లోనే మనసు విపరీతంగా గాయపడుతోంది. గాయం చేసి ఆ విషయం మరిచిపోయి తన చుట్టూ తిరుగుతారు. తాను మాత్రం ఆ అవమానం మరిచిపోలేక బాధపడుతూ ఉంటుంది. ఆ మాటలు తోటల్లా గుచ్చుకుంటూనే ఉంటాయి. మళ్ళీ మామూలు మనిషి కావడానికి కొన్ని రోజులు పడుతుంది. ఎన్నాళ్ళీ కలత, ఎన్నాళ్ళీ సంఘర్షణ. ఈయన తన మనసును అర్థం చేసుకోరా? తన మనసును గాయపెట్టకుండా ఉండలేరా? అన్ని మాటలని ఏమీ జరగనట్లు ఉండాలంటే ఎలా? ఒకవేళ ఒకవేళ తానే గోరంత విషయాన్ని కొండంత చేసుకుని వెర్రి అభిమానాలకు పోతోందా? మానసికంగా సర్దుకుని పోయి అతనితో కలిసిమెలిసి ఉండలేకపోవడం తన బలహీనత. తన మీద ప్రేమ నటనేమో. తన వాళ్ళని తిడుతుంటే తాను భరించలేనని తెలిసి కూడా కావాలని అకారణంగా ఆ పని చేస్తుంటే ఇంకెక్కడి ప్రేమ, మరెక్కడి సర్దుబాటు? నేను మా వాళ్ళందరినీ వదిలి మీకోసం మీతో వచ్చేశాను. నాకు మీరే సర్వస్వమైనప్పుడు నా ముందు వాళ్ళని తిడితే మీకు కలిగే ఆనందమేమిటి అని ఒకరోజు భర్తని నిలదీసి అడిగింది రాజ్యలక్ష్మి. నాకు మీ నాన్న చూస్తే కోపం అంటూ నవ్వేస్తాడు. సరే, ఇక అనంలే అంటాడు. నా వాళ్ళు అని నేనేం వాళ్ళ మీద ప్రేమ ఒలకబోయడం లేదు. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటున్నాను. నాకు మీరే ముఖ్యం. మన సంసారమే ముఖ్యం. మీ తర్వాతే నాకు అందరూను. మనిద్దరం ఒకటి. మూడో వాళ్ల ప్రస్తావనతో మన మనసులు ఎందుకు కష్టపెట్టుకోవాలి అని చిలకి చెప్పినట్లు చెప్పిందామె. అది కాసేపే, మళ్ళీ మామూలే. కోపం, ఆ వెనక అరుపులు, కేకలు, చిరాకులును. తను గట్టిగా మాట్లాడితే చేయి చేసుకోవడమూ ఒకసారి జరిగింది. వారం రోజులు ఇద్దరి మధ్య మాటలు లేవు. ఆ తర్వాత ఆ వారంలో సరసిజ, భర్త రాజేంద్ర వెళ్లిపోయారు. వాళ్లను పంపించడానికి అందరూ హైదరాబాద్ వచ్చారు. రాజేంద్ర తల్లిదండ్రులు వచ్చారు. కూతురు వెళుతుంటే శశిరేఖమ్మకి కళ్ళనీళ్లు తిరిగాయి. కాని బయటపడకుండా సంభాళించుకుంది. పిల్లలు కాసేపు దిగులుగా ఉన్న శ్రీనివాసు, పూర్ణిమ, అమ్మమ్మ, తాతయ్య అందరూ ఎత్తుకుని లాలిస్తూ ఉంటే మళ్లీ కబుర్లలో పడిపోయారు. పిల్లలకి రామోజీ ఫిలిం సిటీ, మ్యూజియం, జూ చూపించండి. పూర్ణిమ ఏమీ చూడలేదుగా, అన్నీ చూపించు. ఆ తర్వాతే ఊరు వెళదాం అంది శశిరేఖమ్మ. ఫిలిం సిటీలో పిల్లలతో పాటు తాను ఒక పసిపిల్లై కేరింతలు కొట్టింది పూర్ణిమ. ఊహా ప్రపంచం రెక్కలు విప్పుకుని ఆమె ముందు వేలనట్లయింది. మ్యూజియంలోనూ అంతే. కొన్ని శిల్పాల ముందు పారవస్యంతో తాను ఒక శిల్పంగా నిలిచిపోయింది. ఏంటి నీ ఉద్దేశం? ఆ శిల్పాలతో పాటు ప్రతిసారి నువ్వు శిల్పంలా నిలబడిపోతే నేను తట్టి లేపలేను బాబు అన్నాడు తెచ్చిపెట్టుకున్న కోపంతో ఆమె నెత్తిమీద మొట్టికాయ వేస్తూ. సిగ్గుపడిపోయింది పూర్ణిమ. జూలో కూడా పిల్లలు చాలా ఆనందించారు. ఇంటికొచ్చిన తర్వాత పిల్లలు ఆ కబుర్లన్నీ అమ్మమ్మకు చెబుతూ ఉంటే ఆమె ముసిముసిగా నవ్వుకుంది. ఆ మర్నాడు విజయవాడ తిరిగి వచ్చేశారు. ఆ అనుభవాలన్నీ ఒక రమ్యమైన కలలా అనుభూతి చెందుతోంది. ఇది నిజమా కళ అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. కళ కరగకూడదు అన్న ఆశాభావం ఓ పక్క, అన్నీ కలగా పొలగపు ఆలోచనలు. ఆ రోజు మంజరి నుండి జాబ్ వచ్చింది. బాగున్నావా పూర్ణిమ? నువ్వు రాజకుమారుని కట్టుకుని మమ్మల్ని మరిచిపోయావు కదూ. మనం పై చదువులకి వెళదామని ఎన్ని కలలు కన్నావు, ఎన్ని ప్రతిజ్ఞలు చేసుకున్నావు. నువ్వు ముందు ప్రతిజ్ఞ భంగం చేశావు. ఫస్ట్ నువ్వు నేరస్తుడాలివి, సెకండ్ నేను చెప్పబోయే విషయమేమిటో నువ్వు ఊహించగలవా? పెళ్లి సెటిల్ అయింది. చదువుకుంటానని మొరాయిస్తే నాన్న కోపడుతున్నారు. బీఎస్సీ ఆ తర్వాత పూర్తి చేయొచ్చు అంటున్నారు. అందుకని పెళ్లికి సిద్ధపడుతున్నాను.
వరుడు భూపాల్ ఎంకాం పాసే బ్యాంకు ఉద్యోగం కోసం ట్రయల్స్ లో ఉన్నారు. నాన్న కట్నం చాలా ఇస్తున్నారు. తమ్ముడికి ఏం మిగులుతుందో మరి. నువ్వు మీ వారు తప్పక పెళ్లికి రావాలి. వస్తే మనం ఎన్నో కబుర్లు చెప్పుకోవచ్చు. ప్రేమతో మంజీరా. మంజీరా పెళ్లి అనుకుంటుంటే మనసు ఆనందంతో నిండిపోయింది. తాము చదువుకునే రోజులు గుర్తుకొచ్చాయి. ఆ ఊరు, పచ్చని పొలాలు, వాటి మీదుగా వీస్తున్న చల్లని గాలులు పీలుస్తూ ఏటిలో నడుస్తూ స్కూలుకి వెళ్లడం. అబ్బా, ఎంత సరదాగా ఉండేవో ఆ రోజులు. టీచర్స్ అంటే ఎంతో ఆరాధన. వాళ్ళు చదువుల సరస్వతులని భావన. ఎంతో భక్తి గౌరవాలు గురువులంటే. నిజంగా విద్యలోనే హుందాతనం ఉంది. శ్రీనివాస్ తనను చదువుకోమనంటే బాగుంటుంది. బ్రతిమాలో బామాలో ఎలాగైనా సరే ఆయన్ని ఒప్పించాలి. కళ్ల మీద లలితంగా చేయి పడింది. ఎవరో చెప్పుకో. గుసగుసగా మాటలు వినిపించాయి. ఆ స్పర్శకి ఆమె తనువెల్లా పులకరింతలు. ఆ చెయ్యి మీద తన చెయ్యి వేసి అలాగే ఉండిపోయింది. తీస్తే ఆ హాయి కరిగిపోతుందన్న భయం. పేరు చెప్పాలి ఎవరో. చెప్పను. మూతి బిగించింది. సరే, చూస్తాను. ఎంతసేపుంటావో చెప్పకుండా. ఎంతసేపైనా సరే ఇలాగే ఉండిపోతాను. అమ్మా ఆశ. ఆమెని ముందుకు తిప్పుకొని నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు శ్రీనివాస్. నేను మా పాలెం వెళ్తున్నాను అంది పూర్ణిమ. అమ్మ బాబోయ్, ఊరే? ఏం అలా అంటున్నారు? నన్ను ఊరికి పంపడం మీకు ఇష్టం లేదా? నువ్వు పక్కన లేకపోతే నాకు నిద్ర పట్టదు పూర్ణ, బెంగగా అన్నాడు శ్రీనివాస్. అన్నం సహించదు. సరేలే, పోనీలే, నువ్వెళ్ళు. అయోమయంగా చూస్తూ అయితే వెళ్ళంలేండి అంది పూర్ణిమ. వెళ్ళులే. నీకోసం నిద్రాహారాలు మాని నేనిక్కడ తపస్సు చేస్తాను. ఒక 4 రోజులు తీవ్ర తపం చేస్తే ఈ దేవత ప్రత్యక్షమవుతుందా? ఎలాగండి బాబు మీతో? ఒక్క 4 రోజులు ఉండలేరా? శ్రీనివాస్ గెడ్డం పుచ్చుకుంది నవ్వుతూ. గెడ్డాన్ని అటు ఇటు ఊపింది. పోనీ ఇద్దరం వెళదాం రండి. అప్పటికి ఏ సమస్య ఉండదు. మంజీరా నిన్ను పిలిచింది కానీ నన్ను రమ్మందా? ఆహ్వానం మీ పేరు మీదే వచ్చిందండి. ఉత్తరంలోనూ మనిద్దరినీ రమ్మని రాసింది. సరే వస్తా. కాస్త కాఫీ తెచ్చిపెట్టు. అబ్బా, ఏం అలవాటండి. ఎప్పుడు కాఫీ కాఫీ అంటారు. కాఫీ వద్దు, కాస్త మజ్జిగ తెస్తాను, తాగండి. ముసలాన్నయ్యాక మజ్జిగిద్దువు గాని, అందాక బ్రతికి బాగుంటే. కానీ ఇప్పుడు కాఫీయే కావాలి. చొప్పున అతని నోరు మూసింది పూర్ణిమ. ఆరతిగా అతన్ని అల్లుకుపోయింది. ఏం మాటలండివే? మీరలా మాట్లాడకండి, నేను భరించలేను. ఆఖరికి పరిహాసానికైనా సరే. మంజు, నీ లెటర్ అందింది. నీ పెళ్లి వార్త విని ఎంతో ఆనందించాను. నా మనపూర్వక అభినందనలు అందుకో. ఇది స్వప్నమా లేక భ్రమ లేక నిజమేనా అని అనిపిస్తూ ఉంటుంది నా జీవితం చూస్తుంటే. ప్రేమానురాగాలు నాకు చెవి చూపకుండానే మా అమ్మ పైలోకాలకు వెళ్ళిపోయింది. ఆ బాధతోనే పెరిగాను. జ్ఞానం తెలిసినప్పటి నుండి ఆ లోటు మరీ బాధ పెట్టేది. అందుకని ఆలోచనల్ని చదువు మీదకి మళ్లించుకునే ప్రయత్నం చేసేదాన్ని. ఆ ప్రయత్నంలో నేను సఫలీకృతమయ్యాను. ఫలితము బాగానే లభించింది. నీకు తెలుసుగా విషయం. ఆ తరుణంలో ప్రేమకు ప్రతిరూపం నా మీద జలి తలచి దైవం పంపినట్లుగా శ్రీనివాస్ మేఘాల మీద నుండి దిగొచ్చి నా మనసు జీవితము తానే అయ్యి ఆత్మీయతతో నన్ను చుట్టేశారు. ఎప్పుడో చదివాను. శ్రీరాముడు అంటాడు, ఇది స్వప్నమే అగునే, ఇంక నాకు మెలకువ రాకుండుగాక అని. సీత అదృశ్య రూపిణిగా తన దగ్గరకొచ్చినప్పుడు ఒక అద్భుత రసవాహినిలో తేలి ఆడుతున్నాను. మంజు, మనసు విప్పి చెప్పుకునే నెచ్చెలివి నువ్వే నాకు. ఒక అనురాగ మందాకినిలో మొలకలేస్తున్నాను. నన్ను చూసి మురిసేదానివి నువ్వే కనుక నీతో మనసు విప్పుకుంటూ ఉన్నాను. అమ్మకు నా నమస్కారాలు. రాము ఏం చేస్తున్నాడు? బాగా చదవమని ప్రోత్సహిస్తూ ఉండు. వాడు మహా చురుకైనవాడు. కాస్త శ్రమిస్తే అద్భుతమైన ఫలితాలు సాధించగల సత్తా వాడుకుందని నా నిశ్చిత అభిప్రాయం. నీ పెళ్లికొస్తున్నాను. పూర్ణిమ. పూర్ణిమ కింద ఏదో పనిలో ఉంది. శ్రీనివాస్ పైన గదిలో పచారులు చేస్తున్నాడు. పూర్ణిమ ఊరు వెళతానంటే తనకెందుకెంత బాధ? ఎన్నాళ్ళు పూర్ణిమే ఉందా? మదిలో ఓ ప్రశ్న. నవ్వుకుంటూ టేప్ రికార్డర్ ఆన్ చేశాడు. నవవసంతమున నందన వనమున విరిసిన వెన్నెల సోనవో, ఎవరివో నువ్వెవరివో, ఎవరో ఆ స్వప్న సుందరి అంటూ వచ్చింది పూర్ణిమ. ఇంకెవరు, నువ్వు రాకముందు నా ప్రేయసి. చాలండి, సంతోషించాం అంటూ చేతులు గెడ్డం కింద పెట్టుకుని అతని వంకే చూస్తోంది పూర్ణిమ. ఏంటలా చూస్తున్నారు? అతని ఒళ్ళో తలదాచుకుంది పూర్ణిమ. అతన్ని హత్తుకుపోయింది. 3 ఏళ్లయింది ఈ సుధామయమూర్తి నా జీవితాన్ని అలంకరించి అలరించి నన్ను ముద్దు మురిపాలలో ముంచి. నాకు 3 నెలలైనట్లు కూడా లేదు. వాళ్ల నవ్వులు కలగా పొలగంగా వినిపించి శశిరేఖమ్మ ఆనందంగా నవ్వుకుంది. ఒకరి కోసం ఒకరు అన్నమాట వీళ్ళిద్దరినీ చూస్తుంటే నిజమనిపిస్తోంది ఆవిడకు. కలకాలం సుఖంగా వర్ధిల్లండి అంటూ మనసులోనే ఆశీర్వదించింది. పెళ్ళయి 3 సంవత్సరాలు గడిచాయి. ఆ రోజు పెళ్లి రోజు. స్నేహితుల కోసం ఇంట్లో భోజనాలు ఏర్పాటు జరిగింది.
శ్రీనివాస్ ఏదో జోక్ చేసినట్లున్నాడు. పూర్ణిమ నవ్వుతోంది పైన. అప్పుడే హాల్లోకొచ్చిన శశిరేఖమ్మ కర్ణపుటాల సోకిందా నవ్వు. ఆమెకి నవ్వొచ్చింది. శ్రీనివాస్ పెళ్ళైనప్పటి నుండి ఇల్లంతా నవ్వులమయమైపోయింది. నవ్వుకుంటూ హాల్లో కూర్చుంది. ట్యూషన్ నుండి పిల్లలొచ్చారు. వాళ్ళు ఆడుకుంటున్నారు వరండాలో. శ్రీను కిందకొచ్చాడు. వెనకే వచ్చింది పూర్ణిమ. పిల్లల్ని లోపలికి తీసుకొచ్చి వాళ్ళకి తినడానికి ఏవేవో ప్లేట్లలో సర్దిచ్చింది. వదినగారు పాహిమాం పాహిమాం అంటూ వచ్చాడు వాసు. అదేంటి? తెల్లబోయింది పూర్ణిమ. తడబడిపోయింది. అదేంటోయ్ వాసు, మా పూర్ణ మీద దండయాత్ర చేస్తున్నావు ఏంటి కదా? నవ్వుతూ అడిగాడు శ్రీనివాస్ కూర్చుంటూ. మీరొచ్చాక మా వాడు మా గ్రూప్లోకి రావడం తగ్గించాడు. మా కంపెనీ మూతపడేట్లుంది. రోజుకో గంటైనా మా వాణ్ణి మాకు వదలండి ప్లీజ్. శశిరేఖమ్మ పక్కున నవ్వింది. పూర్ణిమ నవ్వు దాచుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. వెనక నుండి సుకుమార్ అరిచాడు. వదినగారు కాఫీలు పంపించండి. అన్నీ వస్తున్నాయి, ప్లీజ్ వెయిట్ అంది పూర్ణిమ. ఒక్కసారి ఇలారా సుకుమార్ అంటూ నవ్వుతూ, బాబు కాలేజీలు జరుగుతున్నాయి సరిగ్గా అని అడిగింది శశిరేఖమ్మ. వాసు సుకుమార్ ఫైనల్ ఎంఎస్సీలో ఉన్నారు. రాజారాం ఇంజనీరింగ్లో ఉన్నాడు. ప్రవీణ్ బిఏ ఫైనల్లో ఉన్నాడు. జయరాం చిన్నవాడు అందరికంటే. శశిరేఖమ్మ గారి ముందు రూంలో అద్దెకుంటున్నారు. సరదాగా వీళ్ళందరితో కలుస్తూ ఉంటాడు. మితభాషి. జయరాం ఎంటర్ అయింది. డాక్టర్ సీట్ రాలేదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. కష్టపడి చదువుతాడు. వాసు అన్నాడు, కాలేజీ జరగడం లేదంటే స్ట్రైక్ చేస్తున్నాం. సిలబస్ తగ్గించాలని, పరీక్షలు వాయిదా వేయాలని నిన్ననే ఇచ్చాం స్ట్రైక్ నోటీసు. అలాగా, ఎప్పుడు ఏదో ఒక సమస్య. దానికోసం సమ్మెలా ఉండాల్సిందేనా బాబు మీ కాలేజీలో? మరేమనుకున్నారు? మా తడాకా తెలియద్దు లెక్చరర్స్కి అన్నాడు ప్రవీణ్. మీ తడాకా చదువులో చూపిస్తే బాగుంటుందేమో అంది శశిరేఖమ్మ నవ్వుకుంటూ. ప్రవీణ్ మాట్లాడలేదు. వాసు ఇబ్బందిగా పెట్టాడు ముఖం. అవసరం వచ్చినప్పుడు చదువులో చూపిస్తాం మా తడాకా అంటే. మీరంటున్న మాటల్లో మేం సరిగ్గా చదవడం లేదన్న అభియోగం ఉంది. ఆ మాటలు మీరు ఉపసంహరించుకోకపోతే మేం వాకౌట్ చేస్తాం. వాసు ముఖం గంభీరంగా పెట్టుకున్నాడు. కోపం వచ్చినట్లు అలిగినట్లు నటిస్తున్నాడు. శశిరేఖమ్మ నవ్వింది. నేను ఉన్నమాట అన్నాను. ప్రతిదానికి సమ్మెలంటూ విలువైన కాలాన్ని ఎందుకు వృధా చేసుకుంటున్నారు మీరు? ఎవరో మిమ్మల్ని ఎగదోస్తారు. చాట్ నుండి వినోదం చూస్తారు. అది సరే, మీరు వాకౌట్ చేయనక్కర్లేదు. మేము మీ అందరి శ్రేయోభిలాషులం. ఇవాళ శ్రీనివాస్ పూర్ణిమల పెళ్లి రోజు. అందుకే కదా ఈ కార్యక్రమం. కడుపు నిండా తిని పాటలు పాడుకుని కమ్మగా కాసేపు కబుర్లు చెబుతూ కాలక్షేపం చేయండి అందరూ. శ్రీనివాస్ పూర్ణిమ కలిసి కేక్ కట్ చేస్తుంటే ఫ్రెండ్స్ అంతా కోరసుగా హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అంటూ పాడారు. అంతా కేక్ ముక్కలు తిన్నారు. ఆ తర్వాత భోజనాల కార్యక్రమం. సరదాగా సందడిగా ఉంది ఆ దృశ్యం. అప్పుడే షాప్ నుండి వచ్చిన తండ్రి కూడా నవ్వుకుంటూ వచ్చి తల్లి పక్కన కూర్చున్నాడు. శ్రీనివాస్ తండ్రి నోట్లో కేకు ముక్క పెట్టాడు. తండ్రి చిరంజీవ అంటూ దీవిస్తూ చిరకాలం సుఖంగా పిల్లాపాపలతో వర్ధిల్లండి అన్నాడు. జయరాం కాస్త మొహమాటంగా తినకుండా చూస్తుంటే శశిరేఖమ్మ కనిపెట్టి వడ్డించింది. జయరాం అంటే ప్రత్యేక అభిమానం ఉంది శ్రీనివాస్కి. ఆ అబ్బాయి పుస్తకాలు విపరీతంగా చదువుతాడు. మంచి మేధావి. శ్రీనివాస్ అంతరాంతరాల్లో ఆ అబ్బాయిని బాగా చదివించాలని ఒక ప్రగాఢమైన కోరుకుంది. అందుకే గది అద్దెకని పేరే గాని డబ్బు తీసుకోరు. భోజనము ఇంట్లోనే. తల్లి తండ్రి ఎక్కడో పల్లెటూళ్ళలో ఉంటారు. ఫీజులు మాత్రం తానే కట్టుకుంటాడు. ఎప్పుడైనా శశిరేఖమ్మ ఇస్తూ ఉంటుంది అవసరమైతే. రాత్రింబవళ్ళు చదువుతున్నాడు జయరాం డాక్టర్ సీట్ కోసం. ఆ అబ్బాయికి శ్రీనివాస్ అంటే ఎంతో అభిమానం, గౌరవం. తనకు తమ్ముడు లేరని జయరాంని తమ్ముడుగా పంపాడేమో దేవుడు అనుకుంటాడు శ్రీనివాస్. మీ మనసు స్వచ్ఛమైంది. అందుకే అందరం మంచివాళ్లలా కనబడతారు అంది పూర్ణిమ పార్టీ అయ్యాక. ఏంటి విశేషం? కాకపడుతున్నావు? పొండి, అంతా వేళకోళమే. చీరలు గాని నగలు కాని ఏమన్నా కొనాలా? నాకు చీరలు నగలు చాలా ఉన్నాయి. ఇప్పుడేం అక్కర్లేదు. మంజీర పెళ్లికి వెళుతున్నావుగా, కొత్త చీర కొనుక్కోవా? రేపు షాపింగ్ చేద్దాం. పూర్ణిమ అతని వంకే దృష్టి నిలిపి చూసింది కాసేపు. అలా చూడకు, దిష్టి తగులుతుంది. మిమ్మల్ని వదిలి ఎలా వెళ్లాలా అన్న బెంగ. శ్రీనివాస్ పొక్కుమని నవ్వాడు. చక్కని పొలివరుస తళుక్కుని మెరిసింది. అంతరంగం స్వచ్ఛంగా ఉన్న వాళ్ళకే సొంతం అనవు. మీరు రండి, ఇద్దరం వెళదాం. సరే, పెళ్లి సోమవారం కదా, నువ్వు మంగళవారం కూడా అక్కడే ఉండు. బుధవారం మధ్యాహ్నానికి రాజ్యలక్ష్మి అక్క దగ్గరికి వచ్చే. నేను అక్కడికే వస్తాను. హైదరాబాద్లో కాస్త పనుంది, అది చూసుకుని రావాలి. అలాగే, ఈ ఏర్పాటు బాగుంది. అయితే మీ మంజీరకు కానుకగా ఏం పట్టుకెళ్తున్నావు? ఏం పట్టుకెళ్ళను, మీరే చెప్పండి. సరే, రేపు బజార్కు వెళదాం. మర్నాడు షాపింగ్ చేశారు. పూర్ణిమకు బెనారస్ పట్టు చీర కొని అలాంటిదే మరో చీరని మంజీరకని కొని ప్యాక్ చేయించాడు.
ఆ రోజే వెళ్ళింది పూర్ణిమ. తండ్రి నందిగామలో ఆమెను కలుసుకుని ఇంటికి తీసుకువెళ్లాడు. పూర్ణిమ రాక ఇంటిల్లపాదికి ఆనందదాయకమైంది. మధు కళ్ళల్లో పూర్ణిమపై వాత్సల్యం, ప్రేమ తొణికిసలాడాయి. చెల్లెళ్ల ముఖాల్లో ఆనందం, తండ్రి హడావిడి, పిన్ని అరమరికల్లేని ఆదరణ. ఆ ఇంటి వాతావరణమంతా హృదయంగా ఉంది. అందరికీ తాను తెచ్చిన వస్తువులిచ్చింది. తండ్రికి భగవద్గీత ఇచ్చింది. మంజీర ఇంటికి వెళ్ళింది చీర ప్యాకెట్ తీసుకుని. నువ్వు రావడమే నాకు పెద్ద బహుమతి. ఇంకా ఇవన్నీ ఎందుకే పూర్ణ అంటూ మంజీర పూర్ణిమను కౌగిలించుకుని తన గదిలోకి లాక్కుపోయింది. మర్నాడు పెళ్లికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పెద్ద పందిరి వేశారు తాటాకులతో. ఇల్లంతా అలంకరిస్తున్నారు. చీర చాలా బాగుందే అంది మంజీర ప్యాకెట్ విప్పి చూసి. ఇంత ఖరీదు పెట్టి తెచ్చావా నా కోసం ఈ చీర అంటూ ఆశ్చర్యపోయింది. పూర్ణిమ నవ్వుతూ, ఆ చీర ఖరీదు చూడకు మంజు, ఇచ్చే మా మనసును చూడు అంది. అప్పుడే శాంతపిన్ వచ్చింది లోపలికి. పూర్ణిమను పలకరించింది ఆనందంగా. వాళ్ల అత్తగారింటి క్షేమ సమాచారాలు అడిగింది. మంజీరంది, అమ్మా చూడు ఎంత చక్కని చీర తెచ్చిందో పూర్ణిమ నాకు. శాంతపిన్ని ప్రపుల్ల వదనంతో అంది. పూర్ణ, నీ మనసే కదమ్మా, ఈ కానుకలో నీ భర్త మనసు కూడా కనిపిస్తోంది. నువ్వు అదృష్టవంతురాలివి. ఆడపిల్ల అదృష్టం ఆస్తి కాదు, మంచి అంతఃకరణున్న భర్త దొరకాలి. ఆ తర్వాత పెళ్లికొడుకు వివరాలు చెప్పింది మంజీరా. వరుడు ఎంకాం పూర్తయి ఖాళీగానే ఉన్నాడు. జాబ్ కోసం చూస్తున్నాడు. జాబ్ వచ్చాక పెళ్లి చేసుకుంటానన్నాడట. కానీ పెద్దల బలవంతం మీద పెళ్లి ఒప్పుకున్నాడు. కట్నం బాగా ఇస్తున్నారని పెద్దవాళ్లు ఒప్పించారనుకుంటా అంటూ ఫోటో చూపించింది. ఆ అబ్బాయి చక్కగా ఉన్నాడు. మంజీర పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్ళయ్యేదాకా మంజీర దగ్గరే ఉంది పూర్ణిమ. ఆమెను ఒక క్షణం వదల్లేదు మంజీర. ఆడపిల్ల అత్తవారింటికి వెళ్లే దృశ్యం చాలా అపురూపంగానూ అద్భుతంగానూ ఉంటుంది. ఆనందం, ఆవేదనల సమ్మిశ్రమంగా ఉంటుందా అనుభవం. తీపి చేదు అనుభూతుల సంగమం అది. అంతదాకా ఆ ఇంట్లో ఆడి పాడి అల్లరి చేసి చదువు నేర్చి అందర్నీ అలరించిన అమ్మాయి గృహిణిగా మారి ఇంకో ఇంటికి దీపమై వెళ్ళిపోతుంది. తనదంటూ ఒక స్వర్గధామం, ఒక ఆనంద నిలయం అయిన గృహాన్ని ఏర్పరచుకుంటుంది. ఇక వెళదాం పూర్ణ అని పిన్నంటే ఇద్దరూ కలిసి ఇంటికొచ్చేశారు. ఆ మర్నాడు మధ్యాహ్నం తండ్రితో కబుర్లు చెబుతూ కూర్చుంది పూర్ణ. అక్క అంటూ రాము వచ్చి దగ్గరగా కూర్చున్నాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు రాము. ఎలా సాగుతోంది రాము నీ చదువు అంటూ ఆత్మీయంగా పలకరించింది. వీడు తనకి ఆత్మీయుడు అని మనసు కనిపిస్తోంది. తన తరపున మాట్లాడుతూ ఎప్పుడూ పినితో దెబ్బలాడేవాడు. అసూయమ్మ అంటూ. ఆ రోజులు తలచుకుంటే కన్నీళ్లు, నవ్వు రెండూ వస్తాయి. బాగానే చదువుతున్నానక్క. రాము బాగా పెరిగాడు. ముఖంలో తెలివి, చురుకుదనము స్పష్టంగా కనిపిస్తున్నాయి. బాగా చదివి ఇంజనీరింగ్లో సీటు సాధించు రాము. నువ్వు సాధిస్తావు, నాకు తెలుసు అంది రామును ప్రోత్సహిస్తూ. అక్క, చదువు అనేది ఎలా చదువుకోవాలో నువ్వు మాకు నేర్పావు. స్కూల్లో టీచర్స్ నిన్ను ఉదాహరణగా చెప్తూ ఉంటారు మాకు. ఆ సంవత్సరం నువ్వు స్కూల్ ఫస్ట్ సాధించావు. నీకు తెలుసా నీ మార్కులు నోటీస్ బోర్డులో పెట్టారని? నీ పేరు పెద్ద అక్షరాలతో ఉంది. తెలుసు అంది పూర్ణిమ. ఆ వార్త విన్న శ్రీనివాస్ తనను సరదాగా ఉడికించడం, బజార్కి తీసుకెళ్లి కొత్త వాచి కొనిపెట్టడం జ్ఞప్తికొచ్చింది. వస్తానక్క, బెస్ట్ ఆఫ్ లక్, బాగా చదువుకో అంటూ గుమ్మం వరకు సాగనంపింది. కష్టపడి చదువుతున్నాడు నాన్న రాము. బాగా తెలివైనవాడు. బాగా పైకి వెళ్లే లక్షణాలున్నాయి కదూ నాన్న. అవునమ్మా, మంచి పట్టుదల, తెలివి ఉన్న కుర్రాడు. కానీ మహా దుడుకువాడు. నోటికెంతొస్తే అంతే. పెద్దవాళ్లంటే గౌరవం లేదు. తనలో తానే గొణుక్కుంది అనసూయమ్మ. భారతి బాగా చదువులో పడింది. మంచి వివరం వచ్చింది. చెల్లెళ్లను కూర్చోబెట్టి బాధ్యతగా చదివిస్తోంది. మధుని కూడా ప్రేమగా చూస్తోంది. తండ్రికి కుడి భుజంలో ఉంటోంది. ఇదంతా నీ శిక్షణే కదక్కా అంటోంది. 2 రోజులు అందరికీ ఆనందంగా గడిచిపోయింది. వెళ్లే రోజున శాంతపిన్ని దగ్గరకు వెళ్ళింది. బొట్టు పెట్టి చీర పెట్టిందావిడ. నిన్ను చూస్తే నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా అందావిడ. ఆమెకు పాదాభివందనం చేసింది పూర్ణిమ. అనసూయమ్మ పూర్ణిమకు చీర కొంది. పిండి వంటలు చేసి సర్దింది. అంతా వదలలేక వదిలారు పూర్ణిమను. ఆమెకి కళ్ళనీళ్లు తిరిగింది బయలుదేరుతుంటే. వెళ్లి బండిలో తండ్రి పక్కన కూర్చుంది. బండి ముందుకు సాగిపోతోంది. తను రోజు స్కూలుకి వెళ్లి రావడం, తన స్కూలు, చదువు అంతా కళ్ల ముందు కదిలింది. బండి ఏరు దాటి నందిగామలోకి ప్రవేశించింది. రాజలక్ష్మి ఇంటి ముందాగింది. రాగిణి పొరుగునొచ్చి, అక్క, మావి వచ్చేశాడు అంటూ కబురందించింది చిరునవ్వులు చిందిస్తూ. రాజలక్ష్మి గుమ్మంలో నిలబడింది నవ్వుతూ. ఇంతకు ముందే వచ్చాడు శ్రీనివాస్ అంటూ. హాల్లో పచార్లు చేస్తున్న శ్రీనివాస్ గుమ్మం దాటొచ్చి, బాగున్నారా మావయ్య అంటూ మామగారిని పలకరించాడు.
మీ స్నేహితురాలి పెళ్లి బాగా జరిగిందా అంటూ పూర్ణిమను పలకరించాడు. చాలా బాగా జరిగింది అని జవాబు చెప్తూనే లోపలికి నడిచింది పూర్ణిమ. బాగున్నావక్క, మాస్టారేరి ఎక్కడికి వెళ్లారు అంటూ అడిగింది. రాజ్యలక్ష్మి కాస్త చిక్కినట్లు కనబడుతోంది. కాళ్ళ కింద నల్లటి చారలు ఇదివరకట్లా ఉత్సాహంగా లేదు. బాగానే ఉన్నానమ్మా పూర్ణ. మీ అమ్మ చెల్లెళ్ళు బాగున్నారా? మంజీర పెళ్లి బాగా జరిగిందా? నేను వద్దామనుకున్నాను, కానీ మాస్టర్ ఊరెళ్లారు, కుదరలేదు అంటూ. ఆ అన్నట్లు మా తమ్ముడు బాగా అల్లరి చేస్తున్నాడా పూర్ణ? లేక ఏకంగా పెద్ద బుద్ధిమంతుడైపోయాడా కొంపతీసి అంటూ నవ్వేసింది రాజ్యలక్ష్మి. జానకిరామయ్య బయట వరండాలోనే కూర్చుని రాగిణితో మాట్లాడుతూ ఉండడం గమనించి శ్రీనివాస్ అన్నాడు. నేనెప్పుడూ బుద్ధిమంతుడినే అక్క. నాకు వట్టి అల్లరమ్మాయిని తెచ్చి చేశారు మీరంతా కుట్ర పన్ని. ఒరే ఒరే శ్రీను, అబద్ధాలాడుకురా, అంత ఆడపిల్లలే పుడతారు, జాగ్రత్త అంటూ. అవునరా పూర్ణిమని నువ్వు అల్లరమ్మాయి అంటే బయట వాళ్ళు ఎవరైనా నమ్ముతారేమో గాని నేనెలా నమ్ముతాన్రా? అబ్బో ఇంకేం, మీ ఇద్దరూ ఒకటైపోయారు. నెత్తిన చెంగేసుకుని నేనే వెళ్ళిపోవాలింకా. టవల్ తలపై వేసుకుని అవతలకు వెళుతున్నట్టు నటిస్తోన్న శ్రీనివాసుని చూసి అంతా ఒకటే నవ్వడం. జానకిరామయ్య కాసేపు కూర్చుని పనుందని వెళ్ళిపోయాడు. భోజనానికి రా బాబాయ్ అంటూ చెప్పింది రాజ్యలక్ష్మి. వీలైతే వస్తానమ్మా, నా కోసం మాత్రం చూడొద్దు అని చెప్పి వెళ్ళిపోయాడాయన. పద పూర్ణిమ, కాస్త వంట ప్రయత్నం చూద్దాం. బాబు శ్రీను, నువ్వు రా వంటింట్లోకి. నువ్వు జోకులు చెప్పి నవ్విస్తుంటే వంట క్షణంలో అయిపోతుంది. మీరు వంట చేసుకోండక్క, నేను రాగిణితో మాట్లాడొస్తాను అంటూ రాగిణ్ణి పక్కన కూర్చోబెట్టుకుని, తాతగారిలా డాక్టర్ అవుతావా, నాన్నగారిలా హెడ్ మాస్టర్ అవుతావా అని అడిగాడు. డాక్టర్ని అవుతాను అంది రాగిణి హుషారుగా. రాగిణితో మాట్లాడుతూ హాస్యోక్తులు చెప్పి నవ్విస్తూనే రాజ్యలక్ష్మిని గమనిస్తున్నాడు శ్రీనివాస్. ముఖంపై చెక్కు చెదరని నవ్వుతో గంభీరంగా, ఎంత హుందాగా ఉండేది రాజ్యమక్క. అప్పటి ఆమె తీరుకి ఇప్పటి ఆమె తీరుకి అసలు సంబంధమే లేదు. ఏమైంది? ఎక్కడుంది లోపం? బావగారిని అక్క ప్రేమించి పెళ్లి చేసుకుంది, ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కొంది. అయితే ఎక్కడుంది పొరపాటు? వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలేమైనా తలెత్తుతున్నాయా? బావగారు వ్యక్తిగా మంచివారినే, భర్తగా అక్కకు న్యాయం చేయలేకపోతున్నారా? లేక కుటుంబ కలహాలా? మామగారు తమ పెళ్లి ఆమోదించలేదన్న కోపం ఎన్నాళ్ళు అలా మనసులో పచ్చిగా ఉంచుకుంటాడు? అక్కయ్యను సాధిస్తే ఆమెం చేస్తుంది? ఇద్దరి మధ్య నలిగిపోవడం తప్ప. తానే అక్కను అడగలేడు, ఆమె చెప్తే వినవలసిందే. ఆ మధ్య ఒకసారి తాను వచ్చేటప్పటికీ వీళ్ళిద్దరూ ముభావంగా ఉన్నారు. మాట మాట అనుకున్నారేమోనని అనుమానించాడు. మర్నాటికి మళ్లీ వాళ్ళిద్దరూ మామూలుగానే ఉన్నారు. తాను హుషారుగా మాట్లాడుతూ ఉంటే నవ్వుతూనే విన్నారిద్దరూ. భార్యాభర్తల సంబంధం ఎంత విచిత్రమైందో అంత సున్నితమైంది. ఆ సంగతి బావగారు గ్రహిస్తేనే అక్క కన్నుల్లో వెలుగు నిలుస్తుంది, లేకపోతే కన్నీరే మిగులుతుంది. బాధగా మనసులో అనుకున్నాడు శ్రీనివాస్. రాత్రి ఎప్పటికో వచ్చాడు రజనీకాంత్. అప్పటికి జానకిరామయ్య వచ్చి భోంచేసి వెళ్లిపోయాడు కూడాను. శ్రీనివాస్ పూర్ణిమను చూసి ఆశ్చర్యపోయాడు. ఎప్పుడొచ్చారు అంటూ అడిగాడు. తన స్నేహితురాలు మంజరి పెళ్లికని పూర్ణిమొచ్చింది, నేనింతకు ముందే వచ్చాను అన్నాడు శ్రీనివాస్. ఏ అమ్మ పూర్ణిమ, బాగున్నావా? శ్రీనివాస్ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? పూర్ణిమ సిగ్గుగా నవ్వి అవతలకు తప్పుకుంది. మీకోసమే ఎదురు చూస్తూ కూర్చున్నాం. వీళ్ళు కూడా మీరొచ్చాకే భోజనం చేస్తామన్నారు. లేవండి అందరూ భోజనాలకి అంది రాజ్యలక్ష్మి. అరే, మీరు భోజనం చేసేకపోయారా అన్నాడు నొచ్చుకుంటూ. గబగబా ఫ్రెషప్ అయి వచ్చాడు. రాగిణి నిద్రపోయిందా? ఆ, ఇప్పుడే పడుకుంది అంది రాజ్యలక్ష్మి. భోజనాలయ్యాక కాసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. మగవాళ్లు రాజకీయాల గురించి, కంప్యూటర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఆడవాళ్ళిద్దరూ మంజీర పెళ్లి కబుర్లు, శ్రీనివాస్ ఇంటి కబుర్లు చెప్పుకుంటున్నారు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి పూర్ణ. శ్రీనివాస్ లాంటి భర్త దొరకడం కాకుండా తల్లిలా చూసుకునే అత్తగారు దొరికారు. అది మరింత అదృష్టం. ఆడదానికి ఎంతకన్నా మరేమీ అక్కర్లేదు. ఆ మాట వినిపించింది శ్రీనివాస్కు. వీళ్ళిద్దరి మధ్య సయోధ్య లేదు అనుకున్నాడు మనసులో. అతనికి బాధగా ఉంది, ఆవేదనగా ఉంది. అక్క సంసారం తలుచుకుంటే ఆ రాత్రి నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు. మర్నాడు ఉదయం అందరూ కాఫీలు తాగుతున్న సమయంలో వచ్చారు ఆదిలక్ష్మి, కమలమ్మను. వాళ్ల రాక చూసి లేచి ఎదురెళ్ళింది రాజ్యలక్ష్మి. అమ్మకుంట్లో బాగుండం లేదు, ఒకసారి డాక్టర్కు చూపిద్దామని తీసుకొచ్చాను అంటోంది ఆదిలక్ష్మి. ఏంటమ్మా, ఎప్పటి నుండి ఒంట్లో బాగోలేకపోవడం? రజనీకాంత్ వాళ్ళమ్మని అడిగాడు. 2-3 రోజుల నుండి నీరసంగా ఉంటోంది, ఆకలి ఉండడం లేదు అంటూ చెప్పుకొచ్చింది కమలమ్మ. ఇద్దరూ వచ్చి తిరుబడిగా కూర్చున్నారు. వాళ్ళకి కాఫీలిచ్చింది రాజ్యలక్ష్మి. శ్రీనివాస్ కమలమ్మను పరామర్శించాడు. రాజ్యలక్ష్మి, పూర్ణిమ టిఫిన్ రెడీ చేస్తున్నారు. పూర్ణిమ, ఏది ఇలారా ఒకసారి అంటూ కమలమ్మ పిలిచింది. ఎందుకోనని వెళ్ళింది పూర్ణిమ. ఆమెను పక్కన కూర్చోబెట్టుకుని ప్రశ్నలతో ముంచెత్తింది కమలమ్మ.
కట్నం ఏమిచ్చారు, అత్తగారు నగలేం పెట్టారు, లాంఛనాలవి ఎలా జరిగాయి అంటూ ఆరా తీసింది. మెళ్ళో ఉన్న నల్లపూసల గొలుసు లాగి మరీ చూసింది. అన్నింటికీ ఓపిగ్గా సమాధానం చెప్పింది పూర్ణిమ. రాజ్యలక్ష్మి, శ్రీనివాస్ చూపులతోనే నవ్వుకున్నారు ఆమె చేదస్తానికి. అవును, తమకు లేకపోయినా అప్పైనా చేసి కూతుళ్ళకి తీరువలు నడుపుతారు ఏ తండ్రులైనా. తనకింకా ఆడపిల్లలున్నా చక్కగా నగలు చేయించిచ్చాడు మీ నాన్న. ఉండిచ్చుకొని తండ్రులు కూడా ఉంటారమ్మా లోకంలో అంది ఈసడింపుగా. ఒక్క క్షణం పూర్ణిమకేమీ అర్థం కాలేదు. అయోమయంగా శ్రీనివాస్ వంక చూసింది. దగ్గరకు రమ్మని కళ్ళతోనే సైగ చేశాడు. పూర్ణిమ దగ్గరకు రాగానే రాగిణి పిలుస్తోంది వెళ్ళు అంటూ ఆమెను లోపలికి పంపి తాను వరండాలోకి వెళ్ళిపోయాడు. ఆహ్లాదంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా స్తంభించిపోయింది. రాజ్యలక్ష్మి ముఖం నల్లబడిపోయింది. అలా ఒక్క నిమిషం నిలబడి గదిలోకి వెళ్ళిపోయింది జ్ఞానమైన ముఖంతో. అత్తగారి మాటకి ఎదురు చెప్పొచ్చు, కానీ దానివల్ల లాభం కన్నా నష్టమే ఎక్కువ. ఆవిడింకా రెచ్చిపోతుంది. అందుకామె ఎల్ల వేళలా సిద్ధంగానే ఉంటుంది. అలిగి పడుకుంటుంది. భోజనం చేయకుండా రాద్ధాంతం చేస్తుంది. చంపుకు తింటుంది. ఊరు వాడ ఏకం చేస్తుంది. తననేదో అన్నారని, తన పొడ గిట్టదని అల్లరి చేసుకుంటుంది. తాను చేసేదేమీ లేదని రాజ్యలక్ష్మికి అనుభవపూర్వకంగా తెలుసు. మౌనమే శరణ్యం అనిపిస్తుంది. ఆంతర్యాన్ని నొక్కిపెట్టి కన్నీళ్లను రెప్పల మాటునే దాచుకోవడం అలవాటైంది. అదే మేలనిపిస్తుంది ఆమెకు. శ్రీనివాస్కి పరిస్థితి అర్థమైంది. అదే విశ్లేషణ చేసుకుంటూ వరండాలో కూర్చున్నాడు. తల్లి బాటనే పయనిస్తున్నాడన్నమాట కొడుకు కూడా. మాటలతో పొడుచుకు తింటున్నారామెను. న్యాయానికి అలాంటి మాటలు అన్నయ్యకూడదు. తల్లిని వారించాలి ఆ ధోరణి వద్దని. అలా చేయకుండా మధ్య మధ్య తన వంతు వడ్డన కూడా చేస్తున్నాడు. గంటన్నర తర్వాత తల్లి కూతుళ్లను తీసుకుని రజనీకాంత్ హాస్పిటల్కి వెళ్ళాడు. అప్పుడు బయటకొచ్చింది రాజ్యలక్ష్మి. ముఖం ఎర్రగా ఉంది. కళ్ళు తడిగా ఉన్నాయి. ఎందుకక్క ఆవిడ అలా మాట్లాడుతోంది? బాబాయ్ కట్నమంటూ ఇవ్వలేదన్న అభియోగమాది అడిగాడు శ్రీనివాస్. ఏముంది, నా కర్మ అంది బాధగా. ఆవిడ గారిప్పుడు అలా దిప్పుతూనే ఉంటుంది. అలా హింసించి తృప్తి పడుతుందేమో మరి. రాజ్యలక్ష్మికి తన గుండెల్లోని భారం బయటికి చెప్పుకుంటేనే గాని గుండె తేలిక పడదేమో అనిపించింది. ఒక్క పుల్లవిరుపు మాటకి ఎంత పొదునుంటుందో. తన హృదయాన్ని గాయపరిచిగాని వదలదు. చాదస్తమో అజ్ఞానమో అన్నింటికీ మించి అతిశయమో అర్థం కాకుండా ఉందిరా శ్రీ. గంభీరంగా ఉండే రాజ్యలక్ష్మి కళ్లల్లో నీళ్లు. చలించిపోయాడు శ్రీనివాస్. కిటికీలో నుండి బయట చూస్తూ కూర్చుంది రాజ్యలక్ష్మి. తనని తాను నిబ్బరించుకుంటుందేమో. పోనీ అక్క, చాదస్తం అంటున్నావుగా, పట్టించుకోకు, గాలి కొదిలే, ఆ మాటలకు విలువకు, బాధపడకు, టేక్ ఇట్ ఈజీ. శ్రీనివాస్ వైపు తిరిగింది రాజ్యలక్ష్మి. ఆవిడ మాటలు నేను పట్టించుకోను. ఆమె పెద్దది, ఆలోచనా జ్ఞానం లేకుండా నోరు పారేసుకుంటుంది. ఎదుటి వాళ్లకు నొప్పి కలిగేలా మాటలతో పొడవడం ఆమెకిష్టమైన విషయం. మీ బావగారి సంగతేంటో చెప్పు. తల్లి మాదిరిగానే ఆయన నన్ను దిప్పుతూ ఉంటారు. తల్లితో పాటు ఆయన కూడా అలా ప్రవర్తిస్తే నేను ఏమనాలి? అమ్మ ప్రభావం బావగారిపైన చాలా ఉంది. నన్ను మాటలతో హింసించి ఆనందిస్తారేమిటిద్దరూ? ఆమె గొంతు గాదిగాదికమైంది. మానుపురడిపోయాడు శ్రీనివాసు ఒక్క క్షణం. వాళ్లమ్మ రోజూ నూరిపోయడం వల్లనేమో నాన్న మీద వ్యతిరేక భావం ఆయనలో పెరిగి పెరిగి ఒక వటవృక్షంలా తయారైంది. ఇలాంటివి పెంచి పోషించడంలో మా అత్తగారు చాలా అందివేసిన చెయ్యి. మిగిలిన అల్లుళ్ళందరికీ కట్నాలు దండిగా ఇచ్చి తనకివ్వకుండా చిన్నచూపు చూశారన్న భావం బలంగా మనసులో నాటుకుపోయింది. అది పెకిల్చి వేయలేకపోతున్నారు. తననేదో న్యూన్యతపరిచినట్లు భావిస్తున్నారాయన. అందుకని ఆ ప్రసక్తొస్తే రెచ్చిపోతారు. అప్పటికి నా వాళ్ళందరినీ వదులుకున్నాను. వాళ్ల మాట ఎత్తను. అక్కడికి వెళతానని నోటితో అనను. అయినా ఏదో ఒక రూపంగా ఆ ప్రసక్తి తెచ్చి నొప్పిస్తారు. సూటిపోటి మాటలంటారు. విద్యాధికుడు, తాను అనవలసిన మాటలేనావి? రెచ్చిపోయి చేయి చేసుకునే స్థితికి దిగజారారు. శ్రీనివాస్ అక్కవంకే చూస్తున్నాడు. అక్క ఎంత బేలగా మాట్లాడుతోంది అనుకుంటున్నాడు. ఆమె కళ్లల్లో నీళ్లు. తనను తాను నిలదొక్కుంది రాజ్యలక్ష్మి. బాగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయింది బావగారికి. మా పెళ్ళైన కొత్తలో వెళ్ళినప్పుడు నాన్న కొంత డబ్బు నా చేతికిచ్చారు. అదో క్షమించరాని నేరం ఆయన దృష్టిలో. ఎప్పటి సంగతది? ఇప్పటికీ ఆయన దృష్టిలో పచ్చిగానే ఉందా సంఘటన. చిన్నల్లుడికి 10 లక్షలిచ్చి నాకేమీ ఇవ్వకుండా నన్ను అవమానిస్తారా? ఆ ఇచ్చేదేదో నీ చేతికి ఇవ్వడం ఎందుకు? నా చేతికిస్తే నేను పాడు చేస్తానా? అలా ఇవ్వడంలో ఆయన ఆంతర్యం ఏమిటి? ఇది ఆయన సాధింపు. నా కొడుక్కి కట్నం దండిగా వస్తే రాజా లాంటి సంబంధాలు తెచ్చి పెళ్లి చేసేదాన్ని కదా. ఇలా కోడళ్లను దేవరించవలసిన అవసరం ఉండేది కాదు కదా అంటూ ఎలక మీద పిల్లి మీద పెట్టి ఈమె సూటిపోటి మాటలు, విసుళ్ళు. బాబు, ఈ డబ్బు వల్ల సుఖం లేదురా. బావగారు సర్ది చెప్పాలి ఇలాంటి విషయాల్లో. నయం, మరో పుల్ల వేయకుండా ఉంటే అదే చాలు అంటూ నిట్టూర్చి, ఈ గొడవలెప్పుడు ఉండేవేలే, భోజనాలకు ఆలస్యం అవుతోంది అంటూ లోపలికి వెళ్ళిపోయింది. శ్రీనివాస్కి ఒకటి అర్థమైంది.
రజనీకాంత్ ఎలాంటివాడో తెలియకుండా ముందే ఎక్కువ డబ్బు ఆయన చేతిలో పెట్టడం ఎందుకులే అని పెదనాన్న ఇచ్చి ఉండడం. దీనికింత రభసెందుకు? పెదనాన్న తాను ఎరిగినంత వరకు చాలా ఉన్నతుడు. రాజ్యలక్ష్మి అక్కంటే ఆయనకెంతో ప్రేమ. ఆమెకి అన్యాయమేదీ జరగదు. ఆమె వాట ఆమెకెప్పుడు ఉంటుంది. కాని ఈ లోపల ఈ ముసలావిడితో కలిసి భరతే ఆమె మనసును నిర్దాక్షిణ్యంగా నిలిపేస్తున్నాడు. మానసిక శాంతిని, ఆత్మిక శాంతిని కొల్లగొట్టేస్తున్నాడు. ఛీ, పోడు డబ్బు. ఈ డబ్బు మూలంగా ప్రశాంతి నిలయాలుగా ఉండాల్సిన సంసారాలు విషతుల్యాలవుతున్నాయి. అక్క ఎలా భరిస్తోందో. ఆ సాయంత్రం పూర్ణిమ, శ్రీనివాస్ వెళ్లిపోయారు. పిల్లల్నిద్దరినీ పూర్ణిమ కంటికి రెపలా చూస్తోంది. వాళ్ళని ఉదయం స్కూల్కి పంపించేదాకా వాళ్లతో సరిపోతుంది. సాయంత్రం వాళ్ళు రాగానే మళ్లీ హడావిడి. ఆటలు, ట్యూషను, హోంవర్క్, భోజనం, నిద్ర. చేతి నిండా పని. అది ఆనందంగానే ఉంది. ఆ వేసవి సెలవుల్లో పిల్లల్ని న్యూజిలాండ్ తీసుకువెళ్లిపోయారు. తెలిసిన వాళ్ళు వస్తుంటే వాళ్ల వెంట వెళ్లడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. పిల్లలు వేసవి సెలవులు అమ్మానాన్నలతో గడపడానికి హాయిగా వెళ్లిపోయారు. ఆ రోజు అత్తగారు, మామగారు పని మీద తెనాలి వెళ్లారు. ఎన్ని జాగ్రత్తలో చెప్పి వెళ్ళింది శశిరేఖమ్మ పూర్ణిమకు. ఈసారి ఎక్కడికైనా ప్లాన్ చేసుకుని వెళ్ళొద్దాం, భోజనం టేబుల్ వద్ద అన్నాడు శ్రీనివాస్. నీ తిరిగే కాలు ఊరుకోదా? ఎక్కడికో అక్కడికి వెళ్లాల్సిందేనా? అంది పూర్ణిమ నవ్వుతూ. తిరగాలవై, ఓపుకొండగానే దేశాలన్నీ చుట్టేయాలి. మనం ముసలవాళ్ళమయ్యాక కాశీ, రామేశ్వరం వెళదాంలే. షిరిడి కూడా అప్పుడే వెళదాం. పూర్ణిమకు నవ్వొచ్చింది. అలాగే, మీరేమన్నా దానికి అవును అనక తప్పదు కదా. శ్రీవారేమన్నా శ్రీమతి తానా తందానా హం చేసింది. ఏంటోయ్, ఊరనగానే హుషారొచ్చేసింది. అంతలో కరెంటు పోయింది. తడుముకుంటూ వెళ్లి కొవ్వొత్తి వెలిగించింది పూర్ణిమ. అమ్మా, అగ్గిపెట్టిస్తారా? గుమ్మం దగ్గర ఎవరో పిలిచారు. ఎవరు? జయరాం. శ్రీనివాస్ అడిగాడు. నిన్నేనండి, కరెంటు పోయింది, అగ్గిపెట్టి కోసం. పూర్ణిమ అగ్గిపెట్టి తెచ్చింది. జయరాంకివ్వు అన్నాడు శ్రీనివాస్. మీరేవ్వండి. భరత చేతికి అగ్గిపెట్టిచ్చి ఆయన వెనకే వచ్చింది పూర్ణిమ. కాలేజీ జరిగిందా ఇవాళ? ఏదో స్ట్రైక్ అన్నారు. నేను కాలేజీకి వెళ్ళలేదండి ఇవాళ అన్నాడు జయరాం. అన్నట్లు భోజనానికి రాలేదేం ఇవాళ? కాస్త టెంపరేచర్ ఉందండి, అందుకని రూమ్లోనే ఉండిపోయాను. కాలేజీకి వెళ్లకుండా. భోజనం చెయ్యాలనిపించలేదు. అయ్యో, జ్వరమా? డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయావా? నుదురుతాకి చూసి ఆదురుత ప్రకటించాడు శ్రీనివాస్. వెళ్ళానండి, టాబ్లెట్స్ వేసుకుంటున్నాను అనంటూ అమ్మగారు కనపడలేదు, ఇంట్లో లేరా అని అడిగాడు. ఆ, అమ్మ నాన్న ఊరు వెళ్లారు పెళ్లికి. నువ్వు భోజనానికి రాకపోతే పూర్ణిమ చేతి వంట తినడానికి భయపడ్డావేమో అనుకున్నాను జయరాం అని నవ్వేశాడు శ్రీనివాస్. అబ్బే, అదేం లేదండి అంటూ సిగ్గుపడ్డాడు జయరాం. అయితే కొంచెం పాలు తాగండి. ఉండండి, తెస్తాను కాస్త బ్రెడ్. వద్దండి, వస్తాను అన్నాడు వెళ్లబోతూ. ఇంతలో కరెంట్ వచ్చింది. ఇలారా జయరాం, ఇలా వచ్చి కూర్చో. ఇంకా జ్వరం ఉంది. ఈ వాటికేం చదవకు, మరేం కొంపలంటుకుపో. ఒకరోజు చదవకపోతే కాస్త రెస్ట్ తీసుకో అంటూ కూర్చోబెట్టాడు. జయరాం మంచి తెలుపు, చాలా అందగాడు. అమాయకంగా ఉన్నట్లు కనబడతాడు గాని ఆ ముఖంలో దీక్ష, పట్టుదల ఉన్నాయి. బాగా బీద కుటుంబంలో నుంచి వచ్చాడనే చెప్పాలి. తల్లి చిన్నప్పుడే పోయింది, తండ్రి ఈ మధ్యనే పోయాడు. శశిరేఖమ్మను అమ్మ అంటూ పిలుస్తూ ఆమెకు ఆ పని ఈ పని చేసి పెడుతుంటాడు. ఒకసారి సత్యనారాయణ గారికి తెలిసిన ఒక మాస్టారు విజయవాడ నుండి వస్తూ జయరాంను వెంటబెట్టుకుని వచ్చాడు. ఈ అబ్బాయి ఎవరు అని అడిగారు సత్యనారాయణ. ఈ అబ్బాయి తండ్రి ఒక పేద రైతు, మన కులమేనండి అన్నారాయన. అదేంటండి, నేను కులగోత్రాలు అడిగానా? మనిషికి కులం అనవసరం అని నా అభిప్రాయం. విజ్ఞానం, సంస్కారం కావాలి గాని. సారీ అండి, ఎంత చదువుకున్నా కొన్ని పద్ధతులు పోవు మనలో. ఈ అబ్బాయి చాకులాంటి కుర్రాడు. అన్ని సబ్జెక్టుల్లో ఎప్పుడూ ఫస్టే. కష్టపడి చదువుతాడు, అనుకున్నది సాధిస్తాడు. కానీ ఒకటే సమస్య, ఆర్థిక బాధ. స్కాలర్షిప్ వస్తుంది. ఒకసారి మీ వంటి పెద్దల్ని కలిస్తే ఏదైనా దాతృత్వం చూపిస్తారని అంటూ చెప్పుకొచ్చాడు. సత్యనారాయణ గారు జయరాంని నిదానించి చూశారు. అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదంటారు. అర్హత ఉన్న వాళ్ళకి ఆ దానం అందడం ఒక అపరూపమైన విషయం. మీరు చెప్తున్నారు గనక ఈ అబ్బాయి ఎంతవరకు చదువుకుంటే అంతవరకు నేను చెప్పిస్తాను. కృతజ్ఞుని బాబుగారు అంటూ నమస్కారం పెట్టాడు జయరాం. శశిరేఖమ్మొచ్చి కూర్చుని విషయమంతా విని చాలా సంతోషపడింది. పరిచయం చేసిన మాస్టారు వెళ్లిపోయారు. రాబాబు, ఇలారా అంటూ పిలిచి పక్కన కుర్చీలో కూర్చోమందామె. అయినా జయరాం నిలబడే ఉన్నాడు. మా దగ్గరుండి చదువుకో, ఏ బెంగా లేకుండా చదువు మీదే దృష్టి పెట్టుకుని చదివితే ఎంతైనా పైకొస్తావు బాబు అంటూ ఆదరణపూర్వకంగా ఆమె మాట్లాడుతుంటే ఆమెలోని సౌజన్యము, సరళ స్వభావము జయరాంని ఎంతో ఆకట్టుకున్నాయి. ఆరాధనాపూర్వకంగా ఆమె వంక చూసి తల వంచుకున్నాడు. అప్పటి నుండి జయరాం ఈ ఇంట్లో సభ్యుడయ్యాడు.
ఇంటిల్లపాదికి ఆప్తుడయ్యాడు. ఆ ఇంట్లో ఒక పక్కగా ఉండే గది వాడుకుంటాడు. ఆ గది శుభ్రంగా సర్దుకుంటాడు. ఆ కుటుంబంలో వాళ్ళంతా ఎంత ఆప్యాయత చూపిస్తున్నా అతడు ఎంతో వినయంగా విధేయతతో అంతరాలు తెలిసినట్లు మొసులుకుంటాడు. తానెక్కడా, ఈ కుటుంబం ఎక్కడా, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. తనకింత నీడనిచ్చి ఆలనా పాలనా చూస్తూ ప్రయోజకుణ్ణి చెయ్యాలని ప్రయత్నం చేస్తున్న వీళ్ళు ఆ పార్వతీ పరమేశ్వరులేనన్నంత కృతజ్ఞతుంది జయరాంకి. అస్తమాను కాలేజీ పుస్తకాలో, లైబ్రరీ నుంచి తెచ్చుకున్న పుస్తకాలో ఏదో ఒకటి చదువుతూనే ఉంటాడు. ఇంటర్ పూర్తయింది. మెడిసిన్లో సీటు కాస్తలో పోయింది. మళ్ళీ ఎంసెట్కి కాలేజీలో చేరి కోచింగ్ తీసుకుంటున్నాడు. శశిరేఖమ్మ జయరాం వచ్చిన కొత్తలో అప్పుడప్పుడు అనుకునేది, ఆ అబ్బాయి చదువు మీద చూపే శ్రద్ధలో వందో వంతైనా శ్రీనివాస్ చూపితే డిగ్రీ వచ్చి ఉండేది ఈజీగాని. కానీ శ్రీనివాస్కి చదువు మీద దృష్టి లేదు. డిగ్రీలో పోయిన పార్ట్ పూర్తి చేద్దామన్న ధ్యాసే లేదు. వాడికేం తక్కువ, చదువు రాకపోతేనే సరస్వతీదేవి కటాక్షం అందరికీ ఉండదు కానీ షాప్ చూసుకుంటే చాలదు అనేవాడు తండ్రి. ఇవన్నీ గుర్తుకొచ్చి నవ్వుకున్నాడు శ్రీనివాస్. జయరాం, ఈ పూటకి చదవకు, బాగా రెస్ట్ తీసుకో, రాత్రికి పాలు బ్రెడ్ తీసుకుందువు గాని అని జాగ్రత్తలు చెబితే తలూపి తన గదిలోకి వెళ్ళిపోయాడు జయరాం. పాపం, ఒట్టి మొహమాటస్తుడు అనుకుంది పూర్ణిమ. ఇంట్లో పెద్దవాళ్ళెవరూ లేరు. వంట చేస్తుంటే శ్రీనివాస్ ఒకటే అల్లరి. వేపుడు నేను చేస్తాను అన్నాడు అట్లకాడ పుచ్చుకుని. సరే, మీరే చేయండి అంటూ బయటికి వెళ్ళింది పూర్ణిమ. కాసేపయ్యాక ఫ్లాష్ వెలిగింది. అట్లకాడ చేత్తో పట్టుకుని కూర వేస్తున్న శ్రీనివాస్ కెమెరాలో బందీ అయిపోయాడు. ఎలా వస్తోందో మీ వంట ఫోటో అంటూ నవ్వింది పూర్ణిమ. భీముళ్లాగానో నలుళ్లాగానో కనబడతానేమో ఫోటోలో అంటూ నవ్వాడు శ్రీనివాస్. ఆ రోజంతా అల్లరే. మర్నాడు ఉదయం అంతే. ఇద్దరూ కలిసి టిఫిన్ తయారు చేశారు, వంట చేశారు. జయరాం జ్వరం తగ్గింది. అతనికి టిఫిను, మధ్యాహ్నం భోజనం గదికే పంపారు పనమ్మాయి చేతికిచ్చి. పెద్దవాళ్లు ఇంట్లో లేకపోయేసరికి శ్రీనివాస్ చిన్నపిల్లాళ్ల అల్లరి చేశాడు. మధ్యాహ్నానికల్లా తల్లి తండ్రి వచ్చేశారు. మళ్ళీ బుద్ధిమంతుడయ్యాడు శ్రీనివాస్. పెద్ద జెంట్లుమెన్ అయిపోయారు అంటూ నవ్వుకుంది పూర్ణిమ. పిల్లలుంటే సందడిగా ఇంకా సరదాగా ఉండేది. వేసవి సెలవుల అనంతరం పిల్లలొచ్చేశారు. మళ్ళీ సందడి మొదలైంది. కానీ పిల్లలు స్కూలు మారాల్సొచ్చింది. వాళ్ళ తాతగారు హైదరాబాదులో ఉన్నారు. అక్కడైతే స్కూలు కోచింగ్ బాగుంటుందని అక్కడికి మార్చారు వాళ్ళని. శశిరేఖమ్మకి ఒప్పుకోక తప్పలేదు. సంక్రాంతి పండగ ఇంకా 4 రోజులుంది. రాజ్యలక్ష్మికి చేతి నిండా పని. ఇల్లంతా శుభ్రం చేయడం, ముగ్గులు పెట్టడం చాలా పెద్ద పని. సునీత సాయంగా వచ్చింది. ఇంట్లో బయట ముగ్గులు పెట్టడంలో కళకళ్లాడుతూ లక్ష్మీ నిలయంగా ఉందా ఇల్లు. ఇంటి ముందు వేకువజామునే పక్కెళ్ల వాళ్లతో పోటీగా వేసే పెద్ద పెద్ద ముగ్గులు, వాటిపై అలంకరించబడ్డ గొబ్బెమ్మలు, ముగ్గంతా చెల్లిన పూల రేకులు, రంగులు సంక్రాంతి లక్ష్మికి స్వాగతం చెబుతున్నట్లు. రాజ్యలక్ష్మి ఇంటికి 3 ఏళ్ల అవతల ఒక ఇంజనీర్ గారు కొత్తగా ఇల్లు కొనుక్కుని అందులో దిగారు. ఒక పేరంటంలో రాజ్యలక్ష్మికి పరిచయం అయిందామె. కలుపుగోలు మనిషి, ఆప్యాయంగా మాట్లాడుతుంది. ఆమె పేరు రమణి. రాజ్యలక్ష్మి ఆ రోజు అరిసెలు వండే కార్యక్రమం పెట్టుకుంది. సాధారణంగా సంక్రాంతి పండగకి ప్రతి తెలుగింట్లో అరిసెలు తప్పకుండా వండుకుంటారు. ఆడవాళ్లు ఈ పిండి వంటల కార్యక్రమంలో ఒకరికొకరు బాగా సాయం చేసుకుంటారు. సునీత సాయం వచ్చింది రాజ్యలక్ష్మికి. వాళ్ళిద్దరూ పిండి వంట మొదలు పెడుతుండగా వచ్చింది రమణి. నేను సాయంగా ఉంటాను రాజ్యలక్ష్మి గారు అంటూ. మొదట మొహమాట పడ్డా తర్వాత ఆమెను కలుపుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూ పనిచేస్తుంటే టైమే తెలియలేదు. రమణి తమ పిల్లల కబుర్లు చెబుతూ సరదాగా మాట్లాడింది. ఉత్తరప్రదేశ్లో చాన్నాళ్లు ఉండొచ్చారట ఉద్యోగ కారణంగా. పెద్దబ్బాయిది ఎంబీబీఎస్ పూర్తయింది. హౌస్ సర్జన్లో చేరాడు. చిన్నబ్బాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో ఉన్నాడు. ఇద్దరే అబ్బాయిలు, అమ్మాయిలు లేరు. ఆ అమ్మాయిలంటే ఆమెకు చాలా ఇష్టమట. రాగిణి అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. వంటింట్లో పని పూర్తవుతుండగా రాగిణి, అమ్మా, పిన్ని మామయ్య వచ్చారు అంటూ సంతోషంగా కేక పెట్టింది. వెంటనే రాజ్యలక్ష్మి చేతిలో పనొదిలేసి సంభ్రమంగా బయటకొచ్చింది. రాజీవ్, స్వాతి ఎదురుగా. అక్క అంటూ స్వాతొచ్చి అక్కని కౌగిలించుకుంది. రాజీవ్ అక్కకు నమస్కారం పెట్టాడు. నవ్వుతూ తమ్ముని దగ్గరకు తీసుకుంది రాజ్యలక్ష్మి. వాళ్ళని హాల్లో కూర్చోబెట్టి వంటింట్లోకి వెళ్ళింది. మంచినీళ్లు తెస్తూ, మా తమ్ముడు చెల్లి వచ్చారండి, వీళ్ళిద్దరూ కవలలు అంది. ఏం చదువుకుంటున్నారు? రమణి ఆసక్తిగా అడిగింది. మెడిసిన్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు గుంటూరులో అంటూ హాల్లోకి వెళ్ళింది. వంటింట్లో పని కూడా పూర్తయింది. సునీత సర్దుతుంటే రమణి హాల్లోకి వచ్చింది. రాజ్యలక్ష్మి ఆమెను చెల్లికి తమ్ముడికి పరిచయం చేసింది. నేను వెళ్ళొస్తానండి అంటూ రమణి వెళ్ళిపోయింది. ఆమెను గుమ్మందాకా సాగనంపి వెనక్కొచ్చింది రాజ్యలక్ష్మి. సునీత కూడా వస్తానని వెళ్ళిపోయింది.
రాగిణి పిన్నికి మామయ్యకి ఒకటే కబుర్లు చెబుతోంది సరదాగా. అవన్నీ వింటూ నవ్వుకుంటూ వాళ్ళకి టిఫిను కాఫీలిచ్చి వంట కార్యక్రమంలో పడింది రాజ్యలక్ష్మి. రజనీకాంత్ ఊళ్ళో లేడు. వాళ్ళమ్మకి బాగాలేదని కొంచెం గుండె నొప్పి అంటోందని ఆదిలక్ష్మి కబురు చేస్తే చూసొస్తానని వెళ్ళాడు పొద్దున్నే. ఇక్కడ డాక్టర్కి చూపిద్దాం తీసుకురండి, బాగాలేనప్పుడు ఆ పల్లెటూళ్ళ ఎందుకు అని చెప్పింది రాజ్యలక్ష్మి. భోజనాలయ్యాక రాజ్యలక్ష్మి కాసేపు నిద్రపోయింది. పిల్లలు ఒకటే కబుర్లు, టీవీలో పిక్చర్ చూస్తూనో పాటలు పాడుతూనో ఒకటే కబుర్లు చెప్పుకుంటున్నారు. నిద్రలేచి అమ్మా నాన్నల కబుర్లు అడిగింది రాజ్యలక్ష్మి. నాన్నగారికి ఆ మధ్య కాస్త గుండె నొప్పి వచ్చింది, అన్ని చెకప్లు చేయించాం, ప్రాక్టీస్ కూడా కాస్త తగ్గించుకోమంటున్నాం. నా చదువైపోయాక ఆ హాస్పిటల్ నేను రాజీవ్ చూసుకుంటాం స్వాతి చెబుతోంది. రాజ్యలక్ష్మి కంగారు పడింది. అయ్యో అలాగా, నాకు తెలీదే. నాన్నగారికి విశ్రాంతి కావాలరా రాజీవ్, క్షణం తీరిక లేదా ఈ నాన్నకి. ఇంకా నువ్వు విశ్రాంతి ఇవ్వాలరా నాన్నకి అంటూ కళ్ళనీళ్లు పెట్టేసుకుంది. నాన్నగారికి బాగానే ఉందక్క, ఇప్పుడు ధైర్యంగా ఉండాలి మనం అంటూ స్వాతి ఆమెను ఓదార్చింది. మీ ఇద్దరూ నాన్నగారిని కంటికి రెప్పలా చూసుకోవాలరా. మీరే ధైర్యం చెప్పాలి. నాన్నగారికి వర్క్ ఎక్కువ, తన విశ్రాంతి విషయం అసలు పట్టించుకోరు. ప్రాక్టీస్ పెట్టుకున్నప్పటి నుండి భారం ఒకళ్లే మోస్తున్నారు అంటూ నవ్వేసింది. మన పేర్లు మన వయసులో నాన్నకి అమ్మ ఎప్పుడూ గుర్తు చేస్తుండాల్సిందే. అందరూ ఒకసారిగా హాయిగా నవ్వేస్తున్నారు. రాగిణి కూడా వాళ్లతో కలిపి నవ్వుతూ, అయితే తాతగారు మతిమరుపు ప్రొఫెసర్ అన్నమాట అంది. కబుర్లతో కాలం ఇట్టే గడిచిపోయింది ఆ రోజంతా. రాత్రి భోజనాల దగ్గర చెప్పింది స్వాతి. అమ్మ నాన్న మిమ్మల్ని అందరినీ పండక్కి రమ్మన్నారక్క, గట్టిగా నీకు చెప్పమని బావగారితో చెప్పమని అమ్మ మరీ మరీ చెప్పింది. విని నవ్వి ఊరుకుంది రాజ్యలక్ష్మి. వస్తున్నారక్క, మీరంతా వస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మకైతే ఇక ఆనందం చెప్పనక్కర్లేదు, అంత సంతోషం. సరేలే స్వాతి. రేఖ లెటర్స్ రాస్తోందా? ఏంటట తన కబుర్లు? వాళ్ళ పాప బాబు బాగున్నారా? మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు స్వాతి? భావోద్వేగానికి లోనవుతూ అంది రాజ్యలక్ష్మి. అందరినీ చూడాలనిపిస్తోందిరా. అంతా బాగానే ఉన్నారక్క. రేఖక్క పిల్లల ఫోటోలు పంపింది. భలే ఉన్నారక్క. నీకు రాసింది లెటరు. మా లెటర్స్ తో పాటు పంపిందిలే, నీకేమంది ఇదిగో అంటూ పర్సులో నుండి తీసిచ్చింది. చెల్లి రాసిన లెటర్ చదివి రాజ్యలక్ష్మి కళ్ళు చెమ్మగిల్లాయి. ఫోటోల్లో పిల్లలు బాగున్నారు. తాను రేఖ కలిసి చదువుకున్న నాటి విశేషాలు గుర్తు చేసుకుని ఆ రాత్రి ఎప్పటికోగానే నిద్రపోలేదామె. భర్త రాలేదు, రేపొస్తారేమో, వాళ్ళమ్మని తీసుకుని వస్తారేమో. ఇవాళ వెళతామక్క, అక్కడ కాలేజీలో పనులున్నాయి అన్నారు రాజు స్వాతి ఇద్దరూ ఆ ఉదయాన్న. పండగ దాకా ఉండొచ్చు కదా అంది రాజ్యలక్ష్మి బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తూ. ఒకరోజు అందరం కలిసి పిక్నిక్ వెళదాం. అమ్మో ఇప్పుడా అన్నారిద్దరు. ఇప్పుడు కాదక్క, మరోసారి వస్తాం. ముందు టేబుల్ దగ్గరికి రండి, వెళ్లే విషయం తర్వాత ఆలోచిద్దాం. ఆ మధ్యాహ్నం భోజనాలయ్యాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతూ, అక్క మర్చిపోయాను, అమ్మా ఈ ప్యాకెట్ నీకేమంది అంది స్వాతి తన బ్యాగు సర్దుకుంటూ. ఇంతలో ఎవరో వస్తే వాళ్లతో మాట్లాడుతూ అక్కడుంచు అంటూ బయటికి వెళ్ళింది రాజ్యలక్ష్మి. స్వాతి ఆ ప్యాకెట్ బీరువాలో పెట్టి తన బ్యాగు సర్దుకుని యువతలకొచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారు. రాగిణి గుమ్మం దగ్గర నిలబడి టాటా చెబుతూనే ఉంది. రాజ్యలక్ష్మి అన్యమనస్కంగా కూర్చుంది. తండ్రి జ్ఞాపకాలు, తల్లి ఆత్మీయత అన్నీ గుర్తుకొస్తున్నాయి. గుండె భారమైంది. రజనీకాంత్ ఈ పూట రాలేదు. రాగిణి తన గదిలో కూర్చుని చదువుకుంటోంది. వరండాలో ఈజీ చైర్లో వాలి సంజీవ్ దేవ్ లేఖలు పుస్తకం తీసింది. ఎంతో రసరమ్యంగా మనసోల్లాసంగా సాగుతున్నాయి లేఖలు. ఆ పుస్తకం ఆమెకి చాలా ఇష్టమైంది. మనసు బాగోలేనప్పుడు ఆ పుస్తకం తెరిస్తే అమృతలేపనం అద్దినట్లుగా మనసు సేద తీరుతుంది. మాగనుగా నిద్ర పట్టేసింది. గేటు చప్పుడైంది. నాన్నొచ్చారు అంటూ బయటకొచ్చింది రాగిణి. రజనీకాంత్ వస్తున్నాడు. అమ్మ రాగిణి, మంచినీళ్ళివ్వు తల్లి అనేంతలో రాజ్యలక్ష్మి మంచినీళ్ల గ్లాసుతో వచ్చింది. రజనీకాంత్ చేతిలో ఉన్న ప్యాకెట్ రాగిణి చేతిలో పెట్టాడు. ఏం నానా ఇది అంటూ ప్యాకెట్ విప్పుతూ అడిగింది రాగిణి. అత్తయ్యను తీసుకురాలేదేం? ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? బాగానే ఉంది, పండగ వెళ్ళాక వస్తానందమ్మా. రాగిణి ప్యాకెట్ విప్పుతుంటే రాజ్యలక్ష్మి కూడా ఉత్సాహంగా దగ్గరకొచ్చింది. పండక్కి నాన్న మనకు బట్టలు తెచ్చారమ్మా, చూడు ఈ డ్రెస్సులు ఎలా ఉన్నాయి అంటూ. నాన్న ఎంతో బాగున్నాయి నాన్న, మా నాన్న సెలక్షన్ అద్భుతం మురిసిపోయింది రాగిణి. నిజంగానే రజనీకాంత్ సెలక్షన్ బాగుంటుంది, ఆ సంగతి రాజలక్ష్మికి బాగా తెలుసు. నీ డ్రెస్సులు చాలా బాగున్నాయి నాన్న, వండర్ఫుల్. ఈ కలర్స్ బాగున్నాయా? మ్యాచింగ్ కుదిరిందా చూడు అంటూ ప్యాకెట్ భారీ ముందు పెట్టాడు. నిజంగా చాలా బాగున్నాయి, ఆ మాటే అంది పైకి. ఏం చేస్తానురా మరి, పండక్కి మా మామ బట్టలు పెట్టడు, మరి మనం కొనుక్కోక తప్పదు కదా. చురుక్కున చూసింది రాజ్యలక్ష్మి.
ఇది ఏ నాటకానికి నాంది? గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. అమ్మకు చీర కొనలేదేంటి నాన్నా? అనుమానంగా చూస్తూ అడిగింది రాగిణి. లక్షాధికారి బాబున్నాడమ్మా మీ అమ్మకు. నేను నీకు కొనలే? అలాగే మీ అమ్మకి వాళ్ళ నాన్న కొంటాడు. నాకు కొనకపోయినా నేను పట్టించుకోనులే. ఓరగా భార్య వంక చూస్తూ అన్నాడు. రాజ్యలక్ష్మి ముఖం లీనమైంది. ఉద్దేశపూర్వకంగా అది సంధించి వదిలిన బాణం, గురిచూసి విసిరిన బాకు. అప్పుడప్పుడు ఇలా వికారంగా మనోగత భావాల్ని బయట పెట్టుకుంటూ ఈయనిలా మారిపోతున్నారేమిటి చెప్పమా అంటూ ఆమె గుండెల్లో మదనం ప్రారంభమైంది. రాను రాను ఇలా కాంప్లెక్స్ ఎక్కువ అవుతుందేమిటి ఈయనకి అనుకుంది. ఆయన్ని ఈయన మరవడు. ఎంత ప్రేమగా మరెంత అభిమానంగా చూసినా ఏదో అసంతృప్తి గుండెల్లో గూడు కట్టుకుని అప్పుడప్పుడు ఇలా బయటపడిపోతూ ఉంటుంది. దానికి లక్ష్యం రాజ్యలక్ష్మి. నేను అన్ని ప్రేమలు వదులుకొని మిమ్మల్ని కోరుకునొచ్చానన్న విషయం మీరు మరవద్దు. తండ్రిని సైతం లెక్క చేయలేదు నేను. మీరిలా మాట్లాడడం మీకు శోభస్కరంగా లేదు. బలవంతంగా మాటల్ని కూడదీసుకుని అంది రాజ్యలక్ష్మి. మీ నాన్న అల్లుణ్ణి అల్లుడిగా చూడకపోవడం శోభగా ఉందా? నేను ఆ మాటే పైకంటే శోభగా లేదా? ఎంతైనా కూతురు కదూ, అతనినే సమర్థిస్తావు నువ్వు. చివున కోపం తెచ్చుకుని అన్నాడు రజనీకాంత్. ఈ మధ్య ఈయనకు కోపం ఎక్కువైంది. రాగిణి తెల్లబోయి ఇద్దరి ముఖాల వంక చూస్తోంది. ఆ తర్వాత నెమ్మదిగా ఏదో గుర్తుకొచ్చిందల్లా లోపలికి వెళ్ళింది. తల్లి, తండ్రి, తాతయ్య విషయంలో ఘర్షణ పడ్డం అర్థం కావడం లేదామెకి. ఆయన్ని నేను సమర్థించడం ఏంటండి? ఇది మన కుటుంబం. ఆయన ప్రసక్తి ఎందుకు మధ్యలో? మనకిష్టం లేని వ్యక్తిని మరిచిపోవడం మంచిది. ఎప్పుడూ అదే పనిగా తలచుకోవడం, విమర్శించడం ఎందుకో? ఆయన పేరెత్తి నన్ను నొప్పిస్తున్నారని మీరెందుకు అనుకోరు? ఆయన మూలంగా మనకి కలతలెందుకు? నేను ఆయన్ని తలుచుకోను, మీరు ఆయన ఊసెత్తద్దు ఆవేశంగా అంది రాజ్యలక్ష్మి. ఆమె కళ్ళల్లో నీళ్లు సూడులు తిరుగుతున్నాయి. లోపలికి వెళ్ళిపోదామని వెనక్కి తిరిగి 2 అడుగులు వేసింది. అందుకే నీకు నేను కొనలేదు చీర. కొనంత తండ్రి పంపుతాడో లేదో చూస్తాను. అబ్బా, ఎంత గొప్ప తండ్రి! ఆయన మనసంతా పక్షపాతమే. చిచ్చి! నాన్న, తాత, అమ్మమ్మ నిన్న పిన్ని చేతికిచ్చి పంపారి ప్యాకెట్. ఇదేంటో మేం చూడలేదు ఇంకా అంటూ రాగిణి గబగబా ప్యాకెట్ విప్పుతూనే లోపల నుండి వచ్చింది. రాజ్యలక్ష్మి తల తిప్పి చూసింది. ప్యాకెట్లో నుండి నెమలి పింఛన్ రంగు కంచిపట్టు చీర, ఖరీదైన ప్యాంటు బిట్టు, షర్టు పీసెస్, రాగిణికి జరీ బోర్డరున్న పొట్టులంగా జాకెట్టు, మరో డ్రెస్సు బయటపడ్డాయి. రాజ్యలక్ష్మి తలెత్తి భర్త వంక చూసింది. ఆ చూపులో 1000 భావాలు. ఏంటి నానా, నువ్వెందుకు తాతయ్యని అలా అంటావు? తాతయ్య చాలా మంచివాడు రాగిణి అంటోంది తండ్రితో. ఆమె అక్కడి నుండి లోపలికొచ్చేసి కుర్చీలో కూలబడి కళ్ళు మూసుకుంది. కూతురన్న మాటలకి నివ్వెరపోయి ఒక క్షణం మౌనంగా నిలిచిపోయి లోపలికి వెళ్ళిపోయాడు రజనీకాంత్. రాగిణి అమ్మవంక చూస్తోంది. ఆమెకేంటో అంతా గందరగోళంగా అనిపించింది. ప్యాకెట్ సర్ది లోపల పెడుతోంది. రాజ్యలక్ష్మి మనసులో ఆలోచన సుడి తిరుగుతోంది. తాను ఎరిగిన ప్రేమికుడు రజనీకాంత్ కాక రాను రాను వేరొక రజనీకాంత్ దర్శనమిస్తున్నాడు. డాక్టర్ జేకిల్ మిస్టర్ హైడ్గా పరివర్తన చెందినట్లు. ఈ రూపాన్ని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని భరించలేకపోతోంది తాను. ఈయన విసిరే మాటల తూటెలకు హృదయం శిథిలమైపోతుంది. తమ మధ్య ఉన్న ప్రేమానురాగాలు ఆవిరైపోతున్నాయన్న అనుభూతి కలుగుతోంది భర్త అంటే. ఆయన విసిరే వాగ్బాణాలకు మనసు కుచించుకుపోతుంది. ఆయనతో మాట్లాడాలంటే బెరుకనిపిస్తోంది. ఏం వినాల్సొస్తుందో అని. భార్య మనసు అర్థం చేసుకోవాలని భర్త రజనీకాంత్. ఎలా ఈ సంసారం ఇదేది? తల బద్దలైపోతుంది. విపరీతమైన టెన్షన్. మనసులో సంఘర్షణ విపరీతంగా. అది ఫిట్గా మారింది. ఉన్న పళాన కింద కొరిగిపోయింది రాజ్యలక్ష్మి. అమ్మా అంటూ కాసేపయ్యాక రాగిణి తల్లిని పిలుస్తూ వచ్చి ఆమెనలా చూసి భయపడి, నాన్నా, అమ్మ పడిపోయింది అంటూ కేక పెట్టింది. ఇది వేషం. ఏమేనంటే కన్నీళ్లు, కార్పణ్యాలు మొదలు విసుక్కుంటూ వచ్చాడు రజనీకాంత్. ఇద్దరూ కలిసి రాజ్యలక్ష్మిని మంచం మీద పడుకోబెట్టారు. ఫ్యాన్ వేశారు. అమ్మనేమి అనుకున్నాన్నా, నీ కోపం నాకేమీ నచ్చలేదు నాన్న అంటూ తల్లి పక్కనే కూర్చుని అమ్మా అంటూ ఆమెను కుదుపుతోంది రాగిణి. జీవితమనే సముద్రంలో సాగే నౌకలు వ్యక్తులు. ఎక్కడ మజిలీనో తెలీదు. ఏ తీరాన్ని తాకుతుందో అర్థం కాదు. కొన్ని జీవితాలు ఎన్ని సమస్యలున్నా ఆనందమయంగా సాగుతాయి ఆఖరి మజిలీ దాకా, జీవన తీరాల దాకా. కొన్ని జీవితాలు లేని సమస్యలు కొని తెచ్చుకుంటాయి. మనసుల్ని అల్లకల్లోలం చేసుకుంటాయి. జీవించడం తెలియని వారిలా ఏ తీరాలకు సాగిపోతారో వారికే అగమ్య గోచరంగా ఉంటుంది. గమ్యం తెలియని జీవితాలవి. ఏ ఏ జీవితాలు ఎలా ఏ తీరాలకు చేరుకుంటాయో అనూహ్యం. ఊహించని విషయాల రూపకల్పనే జీవితం. అనూహ్యమైన మలుపులతో జీవన తీరాలు, అనుకోని తీరాల దాకా పయనాలు, ముగింపులు, విధి చేసే హస్త విన్యాసాలు. చిత్రకారుళ్లా భగవంతుడు తన రంగుల కుంచెతో అద్దిన రూప చిత్రాలు. విధాత రాసిన జీవితాల ముగింపు ఘట్టాలు.
ఈ జీవితాలు ఏ తీరాలకు ఎలా చేరుకుంటాయో ఏం చెప్పగలం? తెలివొచ్చాక కూడా రాజ్యలక్ష్మి యథాస్థితికి రాలేకపోయింది. మనిషికి ఒక విధంగా అజ్ఞానమే సుఖమేమో. ఎదురింట్లో ఒక భూస్వామి ఉన్నాడు. ఆయన గొంతు చాలా పెద్దది. ఎప్పుడూ భార్య మీద అరుస్తూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు. ఒక్కోసారి గుమ్మంలో కనిపిస్తేనే తిడతాడు. భార్యను పేరు పెట్టి పిలవడు. ఏయ్ ఉసేయ్ ఏమే అంటూ కేకలు పెడుతూ ఉంటాడు. ఇన్ని చేస్తున్నా ఆమె పల్లెత్తు మాట్లాడదు. ముఖాన నవ్వు చెరగదు. అమాయకపు ప్రాణిలా ఆ ఇంటికి నడుము వంచి చాకరీ చేస్తూనే ఉంటుంది. శాంత సముద్రంలా కనిపించే ఆ ఇల్లాలి మనసులో ఎన్ని బడబాగ్నులున్నాయో ఎవరికి తెలుస్తుంది అని అనుకుంటుంది రాజ్యలక్ష్మి. తన జీవితం ఏమవుతుంది? ఇలా రజనీకాంత్ మాటలతో హింసిస్తూ ఉంటే భరించే శక్తి తనకి ఉండడం లేదు. తల విదిలించి లేచి కూర్చుంది రాజ్యలక్ష్మి. తన మనసు మీద, ఆత్మాభిమానం మీద కోలుకోలేనంతగా ప్రతిసారి దెబ్బ కొడుతున్నాడు రజనీకాంత్. అలా తమ మధ్య అగాధం సృష్టిస్తున్నాడు. తనను ప్రేమించి కన్నవాళ్లను వదిలేసి తన దగ్గరకొచ్చిన తనకు ఇవ్వవలసిన స్థానం ఇదేనా? భార్య అంటే కీయిస్తే కదిలే బొమ్మ. తనకో మనసు, ఆలోచన ఉండవా? మనసు నలిపేసి ముఖాన నవ్వులు పూయించమంటే ఎలా? మనసున్న మనిషి చేయవలసిన పనేనా ఇది? రాతి యుగంలో నాటి మగవాని ప్రవర్తన పునరావృతమవుతోందా? ఎలా ఉంది? తగ్గిందా? ఎందుకలా పడిపోయావు? ఎదురుగా వచ్చి అడుగుతున్నాడు రజనీకాంత్. కారకుడైన తానే తీరుబడిగా కారణం అడుగుతున్నాడు. ఎంత ఐరనీ! అమ్మా, ఈ హార్లిక్స్ తాగు అంటూ రాగిణొచ్చింది. తల్లి పక్కనే కూర్చుని నెమ్మదిగా తాగిస్తుంటే రాజ్యలక్ష్మి కాస్త తేరుకుంది. విపరీతంగా ఆలోచిస్తుందమ్మా మీ అమ్మ. అంత ఆలోచన మనిషికి పనికిరాదు. సర్దుకుపోయే లక్షణం లేదు అంటున్నాడు. తాను సర్దుకుపోవడం లేదట. నిర్లిప్తంగా చూస్తూ కళ్ళు మూసుకుందామే. కను కొలుకులు దాటి కన్నీరు ఉబికి చెంపల్ని తడిపింది. పక్కన కూర్చుని కన్నీరు తుడిచాడు రజనీకాంత్. నేను ఏ మాట అన్నా నిన్ను బాధ పెట్టాలని అన్ను. ఎందుకో ఒక్కోసారి నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక. సోలాలాంటి మాటలతో నన్ను బాధిస్తే మీకు ఆనందం కలుగుతుందా? నేనేడిస్తే మీకు సంతోషమా? రోషంగా అందామే. అలా అయితే నేను మీకు అక్కర్లేదన్నమాట. అది కాదు, అవన్నీ పట్టించుకోకు. ఇంకోసారి అలా అని నిన్ను నొప్పించనని అండు. అందుకు పశ్చాత్తాప పడడు, సారీ చెప్పడు. అంతా నా కర్మ అనుకుందామే. అసలే నాన్నగారికి ఆరోగ్యం బాగలేదట. ఆ విషయం బాధ కలిగిస్తుంటే ఈయన ధోరణి మరీ బాధ కలిగిస్తోంది. ఇలా అనుక్షణం కలతలతో కలవరాలతో ఎన్నాళ్లు సాగేను జీవితం? ఏ తీరాలకు సాగేను గమ్యం? ఈ పరిస్థితి చక్కదిద్దుకునే మార్గం లేదా? ఆయన్ని ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుండి ఎలా తప్పించాలి? తన మనసు నలగకుండా చూసుకోవడం ఎలా? కొన్నాళ్లు అతని కంటపడకుండా తాను తప్పుకుంటే? ఆమె బుర్ర ఆలోచిస్తూనే ఉంది అవిరామంగా. తాను ఏదైనా ఉద్యోగం చూసుకుని కొన్నాళ్లు దూరంగా వెళ్ళిపోతేనైనా ఈయనకి తన విలువ తెలుస్తుందా? అవును, అలాగే చెయ్యాలి. అదే పరిష్కారం. జానకి రామయ్య నుండి శ్రీనివాస్కి లెటర్ వచ్చింది. అనసూయమ్మకి వారం రోజుల నుండి జ్వరంగా ఉంటోందట. బీపీ ఎక్కువగా ఉందట. మంచం దిగడం లేదట. వీలుంటే పూర్ణిమను పంపమని రాశాడు. 4 రోజులుండి వస్తుంది అంటూ రాశాడు. శ్రీనివాస్ చిందులేశాడు పంపనని. తల్లి కోపడింది. ఆడపిల్ల పుట్టిలు కూడా చూసుకోవాలరా. ఆ నీళ్లు అక్కడ పెరిగిన వాళ్ళు ఎలా మరిచిపోతారా? శ్రీ, అత్తవారింట్లో ఎంత బాగా చూసుకున్నా పుట్టింటి వాళ్ల మీద ఈమెకి, ఈమె మీద వాళ్ళకి ప్రేమలు అంతర్లీనంగా ఉంటూనే ఉంటాయి. పూర్ణిమను పాలెం పంపు. 4 రోజులుండి వస్తుంది అన్నదామే. రాత్రి పడుకోబోతూ అడిగాడు శ్రీనివాస్. మీ పిన్నిని చూసొస్తావా అని. పూర్ణిమ భర్త ముఖంలోకి చూసి, మీరు వెళ్ళమంటే వెళతాను అంది. ఇది వరలో ఆమెకు పిన్నంటే హడల్. పెళ్లైన ఈ 4 ఏళ్ల బట్టి ఆమె ప్రేమగా ఉండడంతో ఆ భయం తగ్గింది. నాన్న మీదున్న ఆప్యాయత, ఆత్మీయత ఆ ఇంటితో అనుబంధంగా మారింది. ఆ రోజు శ్రీనివాస్ ఇంకా షాపుకి వెళ్ళలేదు. స్నానానికి వెళ్ళాడు. అతని బట్టలు తీసి రెడీగా పెడుతోంది పూర్ణిమ. ఫోన్ మోగింది. పూర్ణిమ తీసింది. హలో పూర్ణిమ. ఎవరు? మంజు. సంభ్రమంగా అంది పూర్ణిమ. స్నేహితురాలి కంఠస్వరం వినగానే ఎక్కడలేని ఆనందం తోసుకొచ్చింది. ఎక్కడి నుండి ఫోను? ఎలా ఉన్నావు? మీ వారెలా ఉన్నారు? కొత్త కాపురం ఎలా ఉంది? ఒకటే ప్రశ్నల పరంపర. అమ్మో, అన్ని ప్రశ్నలే. కాస్త గుర్రాన్ని కట్టే తల్లి అంది మంజీరా. ఇక్కడ మా బంధువులింట్లో ఫంక్షన్ ఉంటే వచ్చానులే. దగ్గరే కదా, ఒకసారి అమ్మ వాళ్ళని చూసొస్తానంటే సరే వెళ్ళమన్నారు మావారు. నువ్వు మీ అమ్మ నాన్నలకి ఏమైనా కబుర్లు చెబుతావేమోనని. పిన్నికి బాగాలేదట. నాన్న ఉత్తరం రాశారు. ఒకసారి చూసొద్దామనుకుంటున్నాను. అయితే సాయంత్రం ఇద్దరం వెళదామా? అలాగే. ఇద్దరూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. శ్రీనివాస్ రావడంతో పూర్ణిమ ఫోన్ పెట్టేసింది. విషయం భర్తకు చెప్పింది. సరే, మంజీరా తోడుంది కదా, ఇద్దరూ వెళ్ళండి. త్వరగా వచ్చాయి. వస్తావు కదూ? అలాగే అంది పూర్ణిమ నవ్వుకుంటూ. పూర్ణిమ పుట్టింటికి వెళ్లిన రోజు.
శ్రీనివాస్కి ప్రతి క్షణం పూర్ణిమ లేని లోటు తెలుస్తోంది. ఏదో వెలితి పంపించకుండా ఉండాల్సింది అనుకున్నాడు. ఇన్నేళ్లు ఎలా ఉన్నాను? పూర్ణిమ లేదుగా మరి. ఆ ఇన్నేళ్లు ఒక ఎత్తు, ఈ 4 ఏళ్లు మరో ఎత్తు. తను లేకుండా ఉండడం కష్టమే. తనలో తనే నవ్వుకుంటూ షాపుకు వెళ్లి కూర్చున్నాడు. మధ్యాహ్నం ఫ్రెండ్స్ అంతా వచ్చారు. రాత్రికి సినిమా ప్రోగ్రాం వేసుకున్నారు. రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చిన శ్రీనివాసుని చూసి శశిరేఖమ్మ, ఇప్పటిదాకా ఏం చేస్తున్నావురా అంటూ అడిగింది. చెట్టంత కొడుకుని ఏమంటుంది గనుక, రాబాబు వడ్డిస్తాను అంటూ వంటింటి వైపు నడుస్తుంటే, అమ్మా ఇవాళ మధు పుట్టినరోజని వాళ్ళింట్లో డిన్నర్కు పిలిచాడు. సినిమా నుండి అటు వెళ్లి భోంచేసి వస్తున్నాం. మీరు భోజనాలు చేశారా అమ్మా? సారీ, నేను ఫోన్ చేసి ఉండవలసింది. పర్వాలేదులేరా, పెద్దవాళ్ళం కదా, తొందరగా తినేశాం. సరే నువ్వు వెళ్ళి పడుకో అంటూ ఆమె తమ బెడ్రూంలోకి వెళ్ళిపోయింది. శ్రీనివాస్ వెళ్లి బట్టలు మార్చుకుని బెడ్ మీద వాలాడు. పూర్ణిమతో మాట్లాడాలన్న బలమైన కోరిక. ఏది ఆ పల్లెటూరుకి ఫోన్ కనెక్షన్ లేదాయే. చిచ్చి, ఏం పల్లెటూర్లు! ఎప్పటికోగాని నిద్ర పట్టలేదు శ్రీనివాస్కి. రెండో రోజు పూర్ణిమ లెటర్ వచ్చింది. శనివారం సాయంకాలానికి వస్తున్నానని, తల్లికి ఆరోగ్యం పర్వాలేదని. క్యాలెండర్ చూశాడు. శనివారం ఇంకా 4 రోజులుంది. ఆ మధ్యాహ్నం మిత్రమండలి సమావేశంలో మధు ఒక ప్రతిపాదన చేశాడు. బెంగళూరు, మైసూరు, ఊటీ ఆ ఊళ్ళన్నీ చూసొద్దామని. అవన్నీ శ్రీనివాస్, పూర్ణిమ కలిసి చూసినవే. అదే అన్నాడు వాళ్లతో. మాతో చూడలేదు కదరా, ప్లీజ్, నువ్వు లేకపోతే సరదా ఉండదు, రారా నాన్న. స్నేహితులు బలవంతం చేశారు. శనివారం ఉదయానికల్లా తిరిగి వచ్చేద్దాం అని ప్లాన్ చేశారు. కారు మాట్లాడుకుని వెళదామని నిర్ణయించుకున్నారు. శ్రీనివాస్ ఒప్పుకోక తప్పలేదు. పూర్ణిమను చూసిన సంతోషంలో అనసూయమ్మకు కాస్త హుషారొచ్చింది. భారతి ఇదివరకటి భారతి కాదు. అప్పటి అల్లరిపిల్ల ఇప్పుడు హుందాగా, బాధ్యతగా వ్యవహరిస్తోంది. అక్క పూర్ణిమంటే ఆమెకు ఆరాధ్య దేవత. రోజు నందిగామ స్కూల్కి వెళ్లి చదువుకుంటోంది భారతి. ఆమెకు తోడు ఇంకా చాలామంది పిల్లలున్నారు. నందిగామ నుండి పాలెంకి బస్సు వేశారు. మున్నేటి మీద బ్రిడ్జి కట్టడం మూలాన ఈ బస్సు అదృష్టం పట్టింది ఊరికి. పూర్ణిమ, మంజీరా ఆ బస్సులోనే వచ్చారు నందిగామ నుండి. అమ్మ బాబోయ్, మన ఊరికి బస్సా, ఎంత అదృష్టం అని సంతోషించారు కూడా. రోజుకొకసారైనా అనుకుంటుంది అనసూయమ్మ, ఏంటో దురదృష్టం, ఈ రక్తపోటు జబ్బు నాకే రావాలా, బండెడు చాకరీ చేసుకునేదాన్ని అని. విశేషం ఏమీ లేదా తల్లి అని అడిగింది పిన్ని వెళ్లిన మర్నాడు. తెలిసిన వాళ్లు కొందరు పూర్ణిమను చూసి విశేషం ఏం లేదా ఇంకా అని అడుగుతున్నారు. అత్తగారి కళ్ళల్లోనూ ఈ ప్రశ్నను గమనించింది పూర్ణిమ. జానకిరామయ్య పొలం పనులతో కాస్త నలిగిపోయినట్లు కనిపించాడు. ఏంటి నాన్న ఇలా చిక్కిపోయావేమిటి, ఆరోగ్యం బాగుంటోందా పరామర్శించింది పూర్ణిమ. వయసు పైబడుతోందమ్మా, వ్యవసాయం కూడా కష్టమనిపిస్తోంది, కానీ కష్టపడక తప్పదు కదా. అల్లుడుగారు ఎలా ఉన్నారమ్మా? అత్తయ్య గారు, మామయ్య గారు అంతా బాగున్నారా? కూతుర్ని దగ్గరకు తీసుకుని తల నిమిరి కుశల ప్రశ్నలు అడుగుతుంటే ఆ తండ్రి కళ్ళు కూడా ఆత్మీయతతో చెమర్చాయి. నాన్న, అక్క అమ్మకు హార్లిక్స్, టానిక్లు ఇంకా ఏవేవో చాలా తెచ్చింది నాన్న అంటూ చెప్పారు తండ్రితో చిన్నపిల్లలు సీత, రమ. మధుకి పూర్ణిమను చూడగానే ఎంతో సంతోషం కలిగినట్లు ఆ కళ్ళు చూస్తేనే అర్థమవుతోంది. ఆమె తెచ్చిన బిస్కెట్లు, చాక్లెట్లు ఎంతో ఇష్టంగా తిన్నాడు. రోజులు సరదాగా సందడిగా గడిచిపోయాయి. శ్రీనివాస్ ఎలా ఉన్నారో అంటూ రోజు తలచుకునేది పూర్ణిమ. శనివారం వస్తున్నానని లెటర్ రాసింది. చెల్లెళ్ల సంతోషాలతో, కేరింతలతో ఒకటే సందడి. శాంతపిన్ని, మంజీరా 1-2 సార్లు వచ్చి వెళ్లారు. అనసూయమ్మ కూడా నీరసం తగ్గి కాస్త అటు ఇటు తిరగగలుగుతోంది. అందుకే సంతోషం సగం బలం అంటారు. ఆ రోజు రాము వచ్చాడు మళ్ళీ. ఈసారి ఎక్కువసేపు కూర్చున్నాడు. 10th పరీక్షలు రాయబోతున్నాడు. మార్కులు బాగా వస్తున్నాయని తెలిసి పూర్ణిమ చాలా సంతోషించింది. ఈసారి స్కూల్ ఫస్ట్ నువ్వే రావాలి రాము అంటూ ప్రోత్సహించింది. ప్రయత్నిస్తానక్క, నువ్వు స్కూల్ ఫస్ట్ వచ్చావు కదా, 10thలో నోటీస్ బోర్డులో నీ పేరు చూసినప్పుడల్లా నాకు స్కూల్ ఫస్ట్ తెచ్చుకోవాలని కోరిక కలుగుతూ ఉంటుంది. మంజీరొచ్చింది. అనసూయ పిన్ని, ఇంకా మాకు సెలవిప్పిస్తే మేం పొద్దున్నే బయలుదేరతాం మా అత్తవారి ఇళ్లకు. మా వారు లెటర్ రాశారు రమ్మని. ఇంకో 4 రోజులుండి వెళ్ళండమ్మా, మళ్ళీ మళ్ళీ కదిలొస్తారా ఏమన్నానా? అది కాదులే పిన్ని, ఆరోగ్యం జాగ్రత్త. భారతి, అమ్మ జాగ్రత్త. మేం ఉదయం బస్కే వెళదాం పిన్ని, కాదనకు. పూర్ణిమ అనసూయమ్మ దగ్గర కూర్చుని నచ్చజెప్పే ధోరణిలో ఉంది. సరే అలాగే కానివ్వండి, ఆడపిల్లల్ని ఒక చేతిలో పెట్టాక ఉండమంటే మాత్రం బాగుంటుందే అందావిడ. ఆ రాత్రి మధు దగ్గర కాసేపు కూర్చుందామే. మధు జీవితం అర్థం కాంది, అగమ్య గోచరమైంది. అన్నపిచ్చి నయం కాదు, ఇక ఆ జీవితం అంతేనేమో. ఆరోగ్యం అంత బాగుంటున్నట్లు లేదు, బాగా చిక్కిపోయాడు.
ఎన్నాళ్ళో బ్రతకడేమోనన్న భయం అనిపిస్తోంది కూడా. కొన్నిసార్లు విధిరాతలు ఎలా ఉంటాయో అర్థం కాదు. చెల్లెళ్ళు కబుర్లు చెబుతూ ఆమె మూడ్ని మార్చేశారు. నేను రానమ్మా అన్న తండ్రిని, వద్దు నాన్న, నేను వెళ్ళగలను, తోడు మంజుంది కదా అంది. రాజ్యలక్ష్మి అక్కను కలిసి వెళదామనుకున్నారు. కానీ విజయవాడ బస్సు వెంటనే అందడంతో కుదరలేదు. నేరుగా విజయవాడకు వెళ్ళిపోయారు. విజయవాడ చేరాక, మరి నేను వస్తానే పూర్ణ, ఫోన్ చేస్తానులే అప్పుడప్పుడు, జాగ్రత్తగా వెళ్ళు అంటూ మంజీరా ఆటోలో వెళ్ళిపోయింది. పూర్ణిమ కూడా ఆటో మాట్లాడుకుని ఇంటికొచ్చింది. వెళ్ళగానే శ్రీనివాస్ కనిపిస్తే బాగుండును, చూసి ఇవ్వాలన్నట్లుంది అనుకుంది. గుండె గొంతుకులోన కొట్లాడతాది అన్న కవి వాక్యం అనుభూతిలోకి వచ్చినట్లయింది. కొత్త పెళ్లి కూతుర్లా మనసు ఎగసెగసి పడుతోంది. భర్త తనను చూడగానే, అమ్మయ్యా నువ్వు వచ్చేసావా, నా ప్రాణం కుదుట పడింది అంటూ తన ఆనందమంతా కళ్ళల్లో చూపిస్తాడు. ఆ కళ్ళల్లో ఎంతో వింత మెరుపు కనిపిస్తుంది. మధురోహంలో తేలిపోతూ ఉంది పూర్ణిమ. అబ్బా, ఎంత విరహవేదన పడ్డానో. కావ్యాల్లో ఈ విరహాలు మాస్టారు చెబుతుంటే పకాల్మని నవ్వొచ్చేది. ఆ అనుభవం ఇప్పుడు నేను రుచి చూశాను సుమా. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళకపోనా అంటూ బేలగా ముఖం పెడతాడు అనుకుంటే నవ్వొచ్చింది. నవ్వు అణుచుకుంటూ ఇంటి ముందు ఆటో దిగింది. పనిపిల్ల, అమ్మగారు, అమ్మాయి గారు వచ్చేసారండి అంటూ అరిచింది. గబగబా వచ్చి ఆమె చేతిలో సూట్ కేసు అందుకుంది. శశిరేఖమ్మ నవ్వుతూ ఎదురొచ్చింది. రాపూర్ణ, అంతా బాగున్నారా? పాలెంలో మీ పిన్నికెలా ఉంది, తగ్గిందా? చెల్లెళ్ళు బాగున్నారా అంటూ అడిగింది. మీరు లేకపోతే సందడే లేదా అమ్మాయి గారు అంటోంది పనిపిల్ల. అత్తగారికి జవాబు చెబుతూనే కళ్ళతో శ్రీనివాస్ కోసం వెతుక్కుంది పూర్ణిమ. పైనుండి శ్రీనివాస్ ఉనికి ఏమైనా తెలుస్తుందేమోనని చెవులు రిక్కించి వింది. అత్తగారు అది గమనించినట్లుంది. నవ్వుకుంటూ, నిజంగా నువ్వు లేకపోతే ఇల్లు చాలా బోసుగా అనిపించింది పూర్ణ. ఇక శ్రీను సంగతి సరే సరే, కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకి బయటికి ఒకటే తిరగడం. సిగ్గుపడి తల ఉంచుకుంది పూర్ణిమ. ఇంతలో మామగారొచ్చి, బాగున్నావా తల్లి అంటూ అడిగారు ఎంతో వాత్సల్యంగా. అంతా బాగున్నారమ్మ పాలెంలో? అంతా బాగున్నారు మావయ్య. ఒక్క క్షణం అక్కడ నిలబడి పూర్ణిమ పైకి వెళ్ళడానికి మెట్లెక్కుతుంటే అత్తగారు చెప్పింది. పూర్ణ, శ్రీను టూర్ వెళ్ళాడమ్మా, ఇవాళ రావాలి అని. వెనక్కి తిరిగొచ్చింది పూర్ణిమ. ఎక్కడికి వెళ్ళారత్తయ్య? ఫ్రెండ్స్తో కలిసి బెంగళూరు, ఆ పక్క కొన్ని ఊళ్ళు చూసొస్తామని ఫ్రెండ్స్ అంతా బలవంతం చేస్తే వెళ్ళాడమ్మా. ఇవాళ రేపు రావాలి, అంతా సరదాగా వెళదామని ఫ్రెండ్స్ పోరు పెట్టారనుకో. సరే, నువ్వు వచ్చే టైంకి రావచ్చు కదా అని వెళ్ళాడు. వస్తాళ్లే ఇవాళ, రా, ఏమైనా తిందు గాని. అలాగా అంటూ అత్తగారి వెనకే వెళ్ళింది పూర్ణిమ. ఆమె పెట్టింది తింటూ, ఆమె చెప్పే కబుర్లు వింటూ కూర్చుంది. సాయంత్రానికి కూడా శ్రీనివాస్ రాలేదు. ఫోన్ అయినా చేయొచ్చు కదా అనుకుని మాటిమాటికి ఫోన్ వంక చూస్తోంది. రేపు వస్తాడేమో, అంతా కార్లు మాట్లాడుకుని వెళ్లారు అంది అత్తగారు. టేబుల్ మీద పుస్తకము, పెన్ను ఉన్నాయి. మంచం మీద కూర్చుంటే ఎదురుగా రాధాకృష్ణుల బొమ్మ కనిపించింది. కృష్ణుని కౌగిలిలో తన్మయత్వపు తెరల మధ్య విరిసి విరియని మందహాస మధురములకిస్తూ రాధ మూర్తిభవించిన ప్రణయ గాథ. పుస్తకం తెరిచి చూసింది. ప్రణయ పల్లకినికి ఈ హృదయేశ్వరుని కణకు ఎప్పుడొస్తావు ప్రియా? నువ్వు లేని ఇల్లు గుండెల్లో గుచ్చిన ముళ్ళు. నీ తలపుల హరివిల్లుతో నిండుగా వెలిగేను నా మనసనే ఇల్లు. పూర్ణిమ హృదయం పులకించిపోయింది. ఆ కవిత మనసుని గిలిగింతలు పెడుతోంది. ఏవేవో మధురములు మోసలెత్తుతున్నాయి. ఎదురుగా శ్రీనివాస్ ఫోటో నవ్వుతోంది. ఆ ఫోటో వంక అలా చూస్తూనే ఎప్పటికో సుషుప్తిలోకి జారిపోయింది పూర్ణిమ. అర్ధరాత్రి దాటుంటుంది. ఏంటో హడావిడి, అలజడి. మెలకు వచ్చి కళ్ళు విప్పింది పూర్ణిమ. పక్కన ఖాళీ. శ్రీనివాస్ రాలేదు. కింద నుండి సన్నగా రోదన, గొడవ గొడవగా మాటలు వినిపిస్తున్నాయి. ఈ టైంలో ఈ శబ్దాలేంటి? బహుశా ఆయన వచ్చుంటారు అనుకుంటూ మెట్లు దిగింది. మామగారు ఎక్కడికో బయలుదేరుతున్నారు. కంగారు కంగారుగా ఉన్నారు. శశిరేఖమ్మ ఏడుస్తోంది. కోడల్ని చూసి ఆమె దుఃఖం రెట్టింపైంది. పూర్ణిమ అయోమయంగా చూస్తోంది. అమ్మా పూర్ణ, నేల మీద కూలబడిపోయి ఏడుస్తున్నామే. మెరుపులా అత్తగారి దగ్గరకు వచ్చేసింది పూర్ణిమ. దగ్గరకొచ్చిన కోడల్ని పట్టుకుని బావురు మందామే. ఏంటత్తయ్య, ఏమైంది? ఆయన రాలేదా అడగాలనుకుంది. కానీ గొంతు పెగిలి మాట రావడం లేదు. దూరంగా జయరాం జ్ఞానమైన ముఖంతో నిలబడి అయోమయంగా చూస్తున్నాడు. శ్రీనివాస్ వస్తున్న కారుకి యాక్సిడెంట్ అయిందటమ్మా, హాస్పిటల్లో ఉన్నాడట. ఇప్పుడే వస్తాం, ఏం భయం లేదు, ధైర్యంగా ఉండండి. సత్యనారాయణ గారు పక్కనున్న మరో ఇద్దరు హడావిడిగా వెళ్లిపోయారు కారులో. జయరాంని అక్కడే ఉండమన్నారు. జయరాం ఆడవాళ్ళ దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. నాయనా జయరాం, బాబుకేమీ ప్రమాదం లేదు కదా, చెప్పు నాన్న. బ్రతికి బట్ట కడతాడా నా తండ్రి? జయరాం చేయి పుచ్చుకుని దీనంగా అడుగుతోంది శశిరేఖమ్మ.
వెనకగా వస్తున్న కారులో వాళ్ళందరికీ బాగా తగిలాయమ్మా దెబ్బలు. హాస్పిటల్కి తీసుకువెళ్లారు. దేవుని దేవల్ల శ్రీనివాస్ అన్న బ్రతుకుతాడమ్మా. జయరాం కళ్ళల్లో నీళ్లు. పక్కిళ్ల వాళ్ళు కొంతమంది చేరారు అక్కడికి. ఎవరో అడిగారు, అసలు ఎలా జరిగిందయ్యా యాక్సిడెంటు? జయరాం మాట్లాడలేకపోతున్నాడు. నీరసంగా కుర్చీలో వేలాడిపోతున్నాడు. పక్కనే ఉన్న మరో మనిషి కలగజేసుకుని వివరంగా చెప్పుకొచ్చాడు. 3 కార్లు విజయవాడకు చేరుకుంటున్న సమయంలో వెనక నుండి ఫుల్ లోడ్లో ఉన్న లారీ స్పీడ్గా వచ్చింది. వెనక ఉన్న కారుని ఢీ కొట్టేసింది. కారులో డ్రైవర్తో సహా 5గురున్నారు. కారు బ్రిడ్జి లైనింగ్కు కొట్టుకుని తలకిందులైపోయింది. వెనక సీట్లో వాళ్ళకి ఎక్కువ దెబ్బలు తగిలాయి. గాయాలు అందరికీ అయ్యాయి. ముందు కార్లలో ఉన్న స్నేహితులు వాళ్ళందరినీ వెంటనే అంబులెన్స్ ఏర్పాటు చేసి హాస్పిటల్కి తీసుకువెళ్లారు. కబురు చెప్పమని ఒకళ్ళిద్దరిని ఇక్కడికి పంపారు. అంతా నిశ్చలంగా కూర్చున్నారు. భయంకరమైన నిశ్శబ్దం. ఒకరితో మరొకరు మాట్లాడుకోవడానికి భయం. ఫోన్ వస్తుందేమోనని మాటిమాటికి శశిరేఖమ్మ ఫోన్ వంక చూస్తూ ఉంది. ఇష్టదైవాన్ని స్మరించుకుంటూనే ఉంది. ఈ కష్టం తొలగిస్తే కోడలిచే నిలువు దోపిడి ఇప్పిస్తానని 7 కొండలవాడికి మొక్కుకుంటోంది. గుండె నిర్వీర్యం అవుతోంది. పిండి బొమ్మల చలనం లేకుండా కూర్చునుంది పూర్ణిమ. చెవుల్లో సముద్రపు హోరు, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న జోరు. ఏం జరుగుతోంది? ప్రపంచపు నడక ఆగినట్లుందామెకి. సరిగ్గా 4:30 దాటుతుండగా 2 టాక్సీలు ఇంటి ముందాగాయి. శశిరేఖమ్మ బయటికి పరిగెత్తినట్లే వెళ్ళింది. వెనకే పూర్ణిమ. సత్యనారాయణ గారు ఏడుస్తూ ఎదురొచ్చారు. అయ్యో బాబూ, నీకప్పుడే 100 నిండిపోయాయా నాన్నా అంటూ కుప్పకూలిపోయారు. శ్రీనివాసును తీసుకొచ్చారు లోపలికి. ఎవరో గబగబా చాప తెచ్చి పరిచారు. శ్రీనివాసుని పడుకోబెట్టారు. శశిరేఖమ్మ వెత్తునొచ్చి కొడుకు పక్కన పడిపోయింది. బాబూ శ్రీనివాస్, ఏంటిది? ఏంటి నాయన ఇలా చేసావు? సరదాగా నవ్వుకుంటూ వెళ్ళిన వాడివి ఈ రాకేమిట్రా బాబూ? మమ్మల్ని ఏం చేసిపోయావు నాన్నా? పూర్ణిమ శ్రీనివాస్ కాళ్ళ దగ్గరికి ఎలా వచ్చి పడిందో తెలీదు. మనసుని ఎవరో కత్తుల కవ్వంతో మదిస్తున్నారు. గుండెల్ని ఎవరో తొలిచేస్తున్నారు. హృదయం 1,00,000 తేళ్లు కుట్టినట్లు ముద్దుబారిపోయింది. స్పృహ లేకుండా పడిపోయిందామె. ఎప్పటికో తెలివొచ్చింది. కళ్ళు విప్పి అచేతనంగా పడున్న శ్రీనివాస్ వంక వెర్రిచూపులు చూసింది. తాను మంజీర చేతుల్లో ఉంది. మంజీర కూడా ఏడుస్తోంది. మంజు అంటూ ఆమెను చుట్టుకుని పోయింది ఆర్తిగా పూర్ణిమ. ఏడ్చే శక్తి కూడా లేనట్లు నీరసించిపోయింది. ఆమె వీపు నిమురుతూ ధైర్యం చెప్తూ ఓ పక్క తాను కన్నీరు కారుస్తూ మంజీర. శ్రీనివాస్ వంక తల తిప్పింది. అతడు నవ్వినట్లయింది. తెల్లని పొలివరస మెరిసింది. నాభిలోంచి ఆవేదన ఉప్పెన్లా తోసుకొచ్చింది. వెక్కి వెక్కి హృదయ విదారకంగా ఏడుస్తోంది పూర్ణిమ. ఎక్కడుంది తాను? శూన్య ప్రపంచంలో ఏకాకిగా ఒక్కతే, తానొక్కతే వెరిచూపులు చూస్తూ. వేలాడిపోతున్న పూర్ణిమను మంజీర చేతుల్లోంచి యశోదమ్మ పట్టుకుని ఒళ్ళో చేర్చుకుంది. విషయం తెలియగానే డాక్టర్ గారు యశోదమ్మ వెంటనే వచ్చేశారు. ఆమెను చూసి శశిరేఖమ్మ విఫలంగా ఏడుస్తూనే ఉంది. ఆమె ఓదార్పుగా ఆమెను దగ్గరగా చేర్చుకుంది. అందరి పరిస్థితి తట్టుకోలేనంత దుర్భరంగా ఉంది. అందరికీ ఎంతో ప్రీతిపాత్రుడు శ్రీనివాస్. ఎవరెవరో వస్తున్నారు. ఓదార్పు మాటలు, ఉపశమన వచనాలు చెబుతున్నారు. అంతటా విషాదం ధ్వనిస్తోంది. అంతా అయిపోయింది. ఆనందధామం అనుకున్న వైవాహిక జీవితం 3 నాళ్ల ముచ్చటైంది. జన్మ జన్మల బంధం అని మురిసిపోయిన అనురాగం మారీచికైంది. విధి ముళ్లహారం ఎదపై గుచ్చుకునేలా విసిరింది. ఎందుకింత క్రౌర్యం విధికి మా మీద? వద్దని విసిరేసే శక్తి లేదు. ఉంచుకుని భరించే శక్తి అసలే లేదు. అయినా తప్పదు, భరించాలి. అమ్మా అంటూ ఏడుస్తూ వచ్చి తనను కౌగిలించుకున్న తండ్రిని చూసి మళ్లీ తెలివి తప్పిందామెకు. డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి మొత్తులో ఉంచాల్సి వచ్చింది. పిన్ని శాంత ఆమెతోనే కూర్చున్నారు ఏడుస్తూ. శాంత పిన్ అంటోంది, నీకు రావాల్సిన కష్టం కాదమ్మా పూర్ణ. నీ కష్టాలన్నీ గట్టెక్కి అనుకున్నాను. దేవుళ్లాంటి భర్తనిచ్చి దేవుడు నిన్ను దీవించాడనుకున్నాను. ఇలా చేశాడేంటమ్మా ఆ దేవుడు? ఎంతటి కఠినాత్ముడు అనుకోవాలి ఆ దేవుణ్ణి? పూర్ణిమ కలత నిద్రలో ఉంది. ఎటు చూసినా శ్రీనివాస్ రూపమే. కళ్ళు మూసినా తెరిచినా ఆయనే నవ్వుతున్నట్లు, నవ్విస్తున్నట్లు, అలిగి బ్రతిమాలించుకుంటున్నట్లు. ఎందుకొచ్చావు శ్రీ నా జీవితంలోకి? ఎందుకు? అమృత ధారలు చిందించి నీ ఆత్మీయతతో స్వర్గం చూపించి ఇప్పుడిలా ఒంటరిదాన్ని చేసి ఏ దూర తీరాలకో వెళ్ళిపోయావు శ్రీనివాస్. నేను మంజీర పెళ్లికి వెళితే 2 రోజులు ఉండలేనన్నావు. నువ్వు లేకుండా నన్ను ఎలా బ్రతకమంటావు జీవితం అంతా? మనసును నీకిచ్చి నేను నిరుపేదగా మిగిలాను. మనం శాశ్వతం అన్నావు. మన దాంపత్యం, స్నేహం అన్నీ జన్మ జన్మలకి ఇలాగే ఉంటాయన్నావు. ఇదేంటి శ్రీ ఇలా చేశావు? 4 ఏళ్ల అనుబంధమే మనకు చాలని విధి మనతో క్రూరంగా ఆడుకుందా? నేను బ్రతకలేను శ్రీ. నువ్వు లేకపోతే నాకు బ్రతకడం చేత కాదు. దైవమా, నన్ను తీసుకెళ్ళిపో. నా శ్రీ లేని జీవితం నాకొద్దు. కుమిలి కుమిలి ఏడుస్తోంది పూర్ణిమ. రాజ్యలక్ష్మి వచ్చి పూర్ణిమను దగ్గర చేర్చుకుంది.
స్కూల్ టీచర్స్తో కలిసి నాగార్జున సాగర్కి ఎక్స్కర్షన్కి వెళ్లారట. కబురు తెలిసి మధ్యలో డ్రాప్ అయి వచ్చేసింది. సొంత అక్కలాంటి ఆ ఆత్మీయురాల్ని చూడగానే కళ్ళు గోదావరిలయ్యాయి. ఏడవకమ్మ పూర్ణ. తాను ఏడుస్తూనే పూర్ణిమను ఏడవద్దని చెబుతోంది రాజ్యలక్ష్మి. ఇద్దరూ మౌనంగా అలాగే కూర్చుండిపోయారు. దుఃఖపు ప్రథమ వేగం తగ్గాక అంది, మనందర్నీ దుఃఖంలో ముంచి వెళ్ళాడమ్మా. భగవంతుడెంతటి కఠినాత్ముడు. విధి చేతి విన్యాసానికి పసివాళ్ళని అమాయకులని తేడా లేదు. అక్క అంటూ ఇంటికొచ్చి ఇల్లంతా నవ్వులతో ముంచి సందడి చేసే తమ్ముడు మనకు లేకుండా పోయాడమ్మా అంటూ కన్నీళ్లు కారుస్తోంది రాజ్యలక్ష్మి. అక్క అంటూ చైతన్యానికి ప్రతీకగా సంచరించే తమ్ముడు కళ్ళ ముందే ఉన్న భ్రాంతి. ఇది కళా నిజమా? ఏది నిజం, ఏది భ్రాంతి? నిన్నటి వరకు శ్రీనివాస్ ఒక సజీవ మూర్తి, ఒక చైతన్య స్రవంతి. ఇప్పుడు ఈ నిజాన్ని ఒప్పుకోబుద్ధి కావడం లేదు. శోకదేవతలా ఉన్న ఈ చిన్నారి పూర్ణిమ ఈ చేదు నిజాన్ని ఎలా భరిస్తుంది? వ్యధిత హృదయాలతో, మోగబోయిన మనసులతో అలాగే కూర్చుండిపోయారిద్దరూ. తాను మనసు కుదుటపరుచుకుని పూర్ణిమకు ధైర్యం చెప్పింది రాజ్యలక్ష్మి. ధైర్యం తెచ్చుకోక తప్పదు పూర్ణ. ఈ వ్యధ భరించడం దుస్సాహసమే, కానీ మరో మార్గాంతరం లేదు తల్లి. నాన్నని చూడు, ఎంత కుమిలిపోతున్నారు. తండ్రి దుఃఖభారంతో మరో 10 ఏళ్లు పైబడ్డవాళ్ల కనిపిస్తున్నాడు. కూతురి కష్టాలు తీరి స్వర్గధామంలో అడుగుపెట్టిందని మురిసిపోయాడు. అది 3 నాళ్ల ముచ్చటగా మిగిలింది. తన జీవితానికి సుఖం రాయలేదు దేవుడు. అన్నపూర్ణతోనే అన్ని సుఖాలు పోయాయి. ఇంకెక్కడున్నాడు దేవుడు? విరక్తితో నిండిపోయిందా ముసలి హృదయం. ఏది ఆగుతుంది కనుక కర్మకాండలన్నీ ముగిశాయి. వచ్చిన బంధువులు వెళ్ళిపోయారు. సాంప్రదాయాలంటూ చెప్పే అమలకలెవర్ని పూర్ణిమ జోలికి వెళ్ళనివ్వలేదు శశిరేఖమ్మ. శ్రీను కట్టిన సూత్రం మాత్రం తీసి దాచే తల్లి అంది కోడలతో. అంతే, ఆమెను కూడా అంతులేని విచార భారం నిర్వీర్యం చేస్తోంది. కూతురు సరసజొచ్చింది. తాతగారింట్లో హైదరాబాదులో చదువుకుంటున్న పిల్లలు వచ్చారు. వాళ్ళు పూర్ణిమను చూసి తెల్లబోయారు. కళ్ళల్లోని కలలన్నీ కరిగిపోగా వేదన నిండిన నయనాలతో పాలిపోయిన ముఖంతో ఒక మహాసామ్రాజ్యాన్ని పోగొట్టుకున్న రాణిలా పిచ్చిచూపులు చూస్తోన్న పూర్ణిమ. అక్కయ్య గారు, ఆ అమ్మాయిని ఇవాళ తీసుకెళ్తామండి అంటూ ఉబుకుతున్న కన్నీటిని, ఆవేదనను నిగ్రహించుకుంటూ చెప్పాడు జానకి రామయ్య. ఆయన పక్కనే కళ్ళొత్తుకుంటూ అనసూయమ్మ. అమ్మ పూర్ణ అంటూ కోడల్ని అక్కును చేర్చుకుంది శశిరేఖమ్మ. ఇద్దరూ కన్నీటి కాలవలయ్యారు. ఏదో పీడకలలో నడుస్తున్నదానిలా పిన్ని తండ్రి వెంట వెళ్ళిపోయింది పూర్ణిమ. ఒక చిన్న ఆశాభంగానికే తట్టుకోలేమే ఇంతటి దారుణ సంఘటనకు ఈ చిన్ని గుండె ఎలా తట్టుకోగలుగుతుంది? కాలమే ఆ అమ్మాయిని ఓదార్చి గుండెకైన గాయాన్ని మానపాలి, అంతే అనుకుంది రాజ్యలక్ష్మి వెళ్ళిపోతున్న పూర్ణిమను చూస్తూ. కలత నిద్రలో కల. ఆ స్పర్శ ఎవరిది? శ్రీదే కదూ. నిండుగా హుందాగా నవ్వుతూ నడిచొస్తున్నాడు శ్రీనివాస్. ముఖంలో మనోహరమైన మందస్మితం. గబాలను లేచి అతని కాళ్ల మీద పడిపోయింది పూర్ణిమ. కన్నీటి కాలవలైపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఎంత ఆవేదన అనుభవించానండి. నన్ను విడిచి ఇంకెక్కడికి వెళ్ళకండి. నేను మిమ్మల్ని విడిచి ఇంకెక్కడికి ఒక్క రోజైనా సరే వెళ్ళను. వెక్కి వెక్కి ఏడుస్తోంది పూర్ణిమ. సంతోషం, విషాదం సమ్మిశ్రమైన కంఠంతో. శ్రీనివాస్ పూర్ణిమను లేపి హృదయానికి హత్తుకున్నాడు. నేనొచ్చేశానుగా, నిన్ను విడిచి ఉండలేకొచ్చేశాను. ఏడవకు పూర్ణ, ఇంకెక్కడికి వెళ్ళనుగా, నీతోనే ఉంటాను కదా అంటూ తడిగా ఉన్న ఆమె కళ్ళనీళ్లు తుడుస్తూ, మృత్యువును పర్మిషన్ అడిగి నిన్ను చూడాలని నీ కోసం వచ్చేశాను. ఇక నీతోనే ఉంటాను కదా. ఎంత ఏడ్చానండి. అమ్మయ్యా, మీరొచ్చేశారు. నిజంగా మళ్ళీ వెళ్ళిపోరు కదూ అంటోంది పూర్ణిమ ఏడుస్తూనే భర్తను గట్టిగా పట్టుకునే. అమ్మా, పూర్ణిమనెవరో తట్టి లేపారు. అయోమయంగా కళ్ళు తెరిచింది. ఎదురుగా తండ్రి. ఏంటి తల్లి, ఏదైనా కలొచ్చిందా అమ్మా? నిద్రలో ఏడుస్తున్నాం. ఇందా ఈ మంచినీళ్ళు తాగమ్మా. లాలనగా తండ్రి కంఠం. అవును, అంతా కల, ఒట్టి కల. ఒక్కసారి చుట్టూ చూసింది. ఇదే భయంకరమైన సత్యం. ఈ విషసదృశ్యమైన సత్యాన్ని ఛేదించుకుని ఎలా బయటపడాలో తెలియకుండా ఉంది. ఆత్మహత్య చేసుకుంటే? అవును, అదే నయం. అప్పుడు ఈ దుఃఖం, సంఘర్షణ, వేదన ఉండవు దృఢంగా అనుకుంది. ఆ నిర్ణయంతో ఏదో తెగింపు వచ్చింది. ఏదో పిచ్చికలొచ్చింది నాన్న, నువ్వు వెళ్ళి పడుకో అంది. నేను నీ దగ్గర పడుకుంటానక్క అంటూ భారత్ వచ్చి అక్క మంచం మీద కూర్చుంది. నువ్వు పడుకో నాన్న, అక్కయ్య దగ్గర నేను పడుకుంటాను. పర్వాలేదు భారతి, నువ్వు వెళ్ళి పడుకో. కాదులేక్క, నన్ను నీ దగ్గరే ఉన్ని. అక్క మీద చేయి వేసి పడుకుంది భారతి. పూర్ణిమ నిద్ర నటిస్తూ పడుకుంది. అంతా గాఢ సుషుప్తిలో ఉన్నారని తేల్చుకుని నెమ్మదిగా భారతి చెయ్యి విడిపించుకుని మంచం దిగింది. కల్లోల సాగరంగా ఉన్న తన అంతరంగాన్ని శాంతించే మార్గం ఇదే. శ్రీనివాసు సుగంధ స్మృతులు తనని నిలవనీయడం లేదు. ఈ హృదయ ఘోష చల్లారే దారిదే.
పూర్ణిమ పిల్లిలా చప్పుడు కాకుండా నెమ్మదిగా నడుస్తూ పెరట్లోకొచ్చింది. బావిగట్టుకు చేరింది. లోపలికి కాళ్ళు పెట్టింది. శ్రీ, నిన్ను మరిచిపోవడం చేతకాక, నువ్వు లేందే బ్రతకలేక నీకోసం వచ్చేస్తున్నాను అంటూ కళ్ళు మూసుకుంది. దబ్బని చప్పుడైతే దూకేశానని అనుకుంది. అక్కా అంటూ ఆమెని నడుం దగ్గర పెనవేసి చేతులతో వెనక్కి లాగేసింది భారతి. దబ్బన్న శబ్దంతో ఇద్దరూ వెనగ్గా పడ్డారు ఒక్కసారిగా. పూర్ణిమ కొయ్యబారిపోయింది భారతిని చూసి. భారతి అంది తేరుకొని. అంతలోనే ఆమెకు దుఃఖం పొంగొచ్చింది. ఎందుకే చెల్లి నన్ను బ్రతకమంటావు? నేను బ్రతకలేను. ఈ బ్రతుకు నాకు చేత కావడం లేదు అంటూ కుమిలిపోతున్న అక్క కన్నీళ్లు తుడిచింది భారతి. అక్క మెడ చుట్టూ చేయి వేసి కౌగిలించుకుంది. అక్క, నీ గుండెల్లో దుఃఖం నాకు అర్థమవుతూనే ఉంది. కానీ జీవితం విలువైందని, ఒక వరం లాంటిదని మా టీచర్ చెబుతూ ఉంటారు. ఎన్ని కష్టాలొచ్చినా ఎదుర్కొని నిలబడాలని, పిరికి వాళ్లలా ఆత్మహత్య చేసుకోకూడదని చెప్తూ ఉంటారు. నిజమే కదక్క? పూర్ణిమ ఆశ్చర్యంగా భారతి ముఖంలోకి చూసింది. ఈ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులొచ్చినా వాటిని ఒక ఛాలెంజ్గా తీసుకుని మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి అని చెప్తుంటారక్క. ఇంత చిన్నపిల్ల పెద్ద మాటలు మాట్లాడుతుందే అని ఆశ్చర్యపోతున్నావాక్క? నేను నీ చెల్లిని, నీ శిక్షణలో పెరిగాను. నువ్వే నాకు ఆదర్శం, స్ఫూర్తి. అమ్మ నిన్ను ఎంత రాచి రంపాన పెట్టినా పల్లెత్తు మాట ఎదురు చెప్పకుండా నిబ్బరంగా ఎంతో మనోధైర్యంతో ముందుకు సాగిన నువ్వే నాకు ఆదర్శం. పదక్క, లోపలికి వెళదాం. అక్కను లోపలికి తీసుకునొచ్చి మంచం మీద కూర్చోబెట్టి ఆమె పాదాల దగ్గర తాను కూర్చుని, అక్క, మరొకసారి ఇప్పుడు ఇలాంటి అఘాయిత్యం తలపెట్టనని నాకు మాటివ్వు అంటూ చేయి చాచింది భారతి. అంతా నిశ్శబ్దంగా ఉంది. ఊరు నిద్రపోతోంది. ఇంట్లో అంతా మంచి నిద్రలో ఉన్నారు. అవతల వరండాలో మంచం మీద నిద్రపోతూ మధు కనిపిస్తున్నాడు. పక్క గదిలో తండ్రి గురక లయబద్ధంగా వినిపిస్తోంది. బ్రతుకు భారంగా ఉంది చెల్లి. ఆయన లేనిదే నాకు అస్తిత్వం లేదన్న భావన బలపడుతోంది. ఈ జ్ఞాపకాల వలయాన్ని ఛేదించుకుని బయటకు రావడం నా వల్ల కావడం లేదు అంటూ ఎన్నో మనసు విప్పి చెప్పాలనుకుంది. ఏమీ అనలేకపోయింది. పెదవి దాటి మాట పైకి రావడం లేదు. అక్క, నువ్వు మామూలు అమ్మాయివి కాదు, అది నాకు తెలుసు. నీ అవసరం మాకెంతో ఉంది. నువ్వు ఉంటేనే మధు అనే నవ్వుతాడు, లేకపోతే మూడిగా ఉంటాడు. నాన్నకు నువ్వంటే పంచ ప్రాణాలు. నువ్వు లేని మరుక్షణం నాన్న మాకు దక్కరు. అమ్మ అజ్ఞాని. అమ్మ నిన్ను పెట్టిన హింస అంతా భూదేవిలా నువ్వు భరించావని నాకు తెలుసక్క. మమ్మల్ని నువ్వు గైడ్ చెయ్యాలి. చూసావా, ఇంటికి పెద్దక్కయ్యవు. నీకెన్ని బాధ్యతలున్నాయో తెలుసా? అక్క, అన్నింటికన్నా నాకు నువ్విచ్చే ధైర్యం, ప్రోత్సాహం కావాలి. భారం అంతా నేను మోస్తాను. అందుకు కావలసిన ఉత్సాహం, ధైర్యం ఇచ్చే టానిక్ నువ్వు కావాలి. నాకు మాట ఇవ్వాలి నువ్వు. చెల్లి మాటలకు ఆశ్చర్యపోతూ చూస్తోంది పూర్ణిమ. ఇంత ఆలోచన, పరిణితి ఉన్నదా భారతికి? అక్క, బావగారు నిన్నెంత అపరూపంగా, ఆరాధ్య దేవతగా చూసుకున్నారో నాకు తెలుసు. అందరూ చెప్పుకుంటారు. అంత బంగారు మనిషిని విధి మనల నుండి బలవంతంగా లాక్కుపోయింది. ఏం చేస్తాం చెప్పు? విధికి ఎదురెదగలమా? భారతి నిజంగానే చాలా ఎదిగిపోయింది. బాగా ఆలోచిస్తోంది అనుకుంది పూర్ణిమ. అక్క, ఇప్పుడు నీకిష్టమైన శ్రీశ్రీ పాటను నీకు గుర్తు చేస్తున్నాను. పాడనా? కల కానిది విలువైనది. పూర్ణిమ గొంతు విప్పింది. భారతి, నా శోకం మాటున సుఖం ఉన్నదని నా మట్టుకు నాకు ఆశ లేదు. ఆ ఆశ బావగారితోనే పోయింది. ఈ జ్ఞాపకాలు నన్ను వదలవు. వాటిని నేను వదలను. నాకు మిగిలినవి ఆ స్మృతులేనమ్మా. సరే, నీకు మాటిస్తున్నాను. ఇక నుండి నేను నా గురించి ఆలోచించను. మీ గురించి, మీ భవిష్యత్తును గురించి ఆలోచిస్తాను. నీకు అండగా ఉంటాను భారతి. నాకు ఈ దుఃఖాన్ని భరించే శక్తినిమ్మని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను. ఆ రోజు రజనీకాంత్కి చెల్లి ఆదిలక్ష్మి లెటర్ రాసింది పల్లె నుండి. అమ్మ బావి దగ్గర నీళ్లు తోడుతూ జారిపడింది. మోకాలు బాగా నొప్పి చేసింది. నడవలేకపోతోంది. డాక్టర్కు చూపిస్తే మంచిది అని వెంటనే కారు మాట్లాడుకుని వెళ్లి తల్లిని, చెల్లి ఆదిలక్ష్మిని తీసుకొచ్చాడు రజనీకాంత్. ఎక్స్రే తీశారు. ఫ్రాక్చర్ కాదన్నారు. మందులు వాడుతూ ఒక 10 రోజులు విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందన్నాడు డాక్టర్. అమ్మయ్య, కాలు విరిగితే తనకీ బాధ, చేసేవాళ్ళకి బాధే. దేవుడిదే వల్ల ఆ గణం నుండి బయటపడ్డాం అనుకుంది ఆదిలక్ష్మి. నిజమే అన్నాడు రజనీకాంత్ కూడా. ఇంట్లో రాజ్యలక్ష్మి అత్తగారికి అన్ని ఏర్పాట్లు చేసింది. ఏర్పాట్ల విషయంలో కాస్తంత తేడా వచ్చినా అత్తగారికి కోపం వస్తుంది. నానా రాద్ధాంతం చేస్తుంది. దాంతో ఇంట్లో అందరికీ మనశ్శాంతి గాలికి ఎగిరిపోతుంది. కమలమ్మ మూలుగుతూ పడుకుంది. రాజ్యలక్ష్మి వంట ప్రయత్నంలో ఉంది. హాల్లో కూర్చుని ఆదిలక్ష్మి అన్నగారితో కబుర్లలో పడింది. ఎందుకన్నయ్య, అమ్మొక్కతి ఆ ఊళ్ళో చేసుకునే ఓపిక లేదు. నాకు మా ఇంట్లో చాకరీతోనే సరిపోతుంది. అయినా రోజు వెళ్ళి చూసి వస్తుంటాను. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఖాళీగా ఉండదుగా. చేయొద్దమ్మా అంటే వినదు.
పని మనిషిని పెట్టుకోమంటే పెట్టుకోదు, అంతా చాదస్తాం. ఇక్కడే ఉంటుందిలే ఇక నుండి అమ్మ నాకు బరువా వెందగా, ఏం చేద్దామంటావు, నువ్వు చెప్పు గట్టిగా అన్నాడు రజనీకాంత్. రాగిణి హోంవర్క్ చేసుకుంటోంది టేబుల్ దగ్గర కూర్చుని. రామ్మా రా కోడలా అంటూ రాగిణిని దగ్గరకు పిలిచి పక్కన కూర్చోబెట్టుకుంది ఆదిలక్ష్మి. మా ఊరు రామా, ఎప్పుడు రావేంటి అంది ముద్దు చేస్తూ. నువ్వు తీసుకెళ్ళత్తా, ఎందుకు రాను, తప్పకుండా వస్తాను. అమ్మో, నా మేనకోడలు గడుసుదే నవ్వుకుంది ఆదిలక్ష్మి. పిల్లలేం చదువుతున్నారు రజనీకాంత్ అడిగాడు. ఏం చదువులే అన్నయ్య, వానాకాలం చదువులు. పల్లెటూరి బడుల్లో ఏదో చదువుతున్నారు. ఆయనకి ఊళ్ళో పనులు రాజకీయాలు, ఎప్పుడూ తీరిక లేకుండానే ఉంటారు. చదువుల కోసం పట్నం కాపురం పెడదామంటే వినిపించుకోరు. పెద్దాడు కాలేజీకి వస్తాడు కదా వచ్చే సంవత్సరం, ఇక్కడ పెట్టి చదివిద్దాంలే. రాజలక్ష్మి అందరికీ నిమ్మరసం తెచ్చిచ్చింది. రాగిణి మళ్ళీ పుస్తకాల ముందు కూర్చుంది. రాజ్యలక్ష్మి ఆదిలక్ష్మి దగ్గర కూర్చుని వాళ్ళ పిల్లల కబుర్లు అవి అడిగి చెప్పించుకుంది. మీ అమ్మ నాన్న అంతా బాగున్నారా వదినా అడిగింది ఆదిలక్ష్మి. ఆఖరి చెల్లెలు తమ్ముడు ఏం చదువుతున్నారు? తమ్ముడు చెల్లె కమలలు ఇద్దరికీ మెడిసిన్ అయిపోయినట్లే వదినా. అందరివి పెద్ద పెద్ద చదువులయ్యే, మంచి సంబంధాలే తెస్తారు, పైగా కట్నాలు కూడా బాగా ఇస్తారాయే. ఇది వ్యంగ్య బాణం ఎత్తి పొడుపులా ధ్వనిస్తుందా మీకు? ఎందుకిలా మాట్లాడతారో అర్థం కాదు. రాజ్యలక్ష్మి మాట్లాడలేదు. ఏ కళనున్నాడో రజనీకాంత్ ఏమీ మాట్లాడలేదు, లేచి బయటకు వెళ్ళిపోయాడు. అమ్మయ్యా అనుకుంది రాజ్యలక్ష్మి. పూర్ణిమ అదృష్టవంతురాలనుకున్నాం, అంతా పాపం చిన్నపిల్ల, పెద్ద కష్టం వచ్చి పడింది అంది లక్ష్మి సానుభూతిగా. అవును, దానికి ఇంకా కష్టాలు తీరలేదు. ఒక్కొక్కరి జీవితాలు అంతే వదిన, కష్టాలకే పుట్టినట్లుంటారు. పాపం తల్లి లేని పిల్ల, దేవుడు అన్యాయం చేశాడు. ఇంతలో తల్లి లేచి మూలుగుతున్న శబ్దం వినపడి ఆదిలక్ష్మి అటు వెళ్ళింది. అత్తగారికి హార్లిక్స్ కలుపుతానంటూ రాజలక్ష్మి వంటింట్లోకి వెళ్ళింది. కాలంతా ఒకటే పోటు, పడుకోలేను కూర్చోలేను, ఎంతో పని చేసుకునేదాన్ని, ఇలా పడుకోవడం బాధగా ఉందే అమ్మా. ఏం చేస్తాం, ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాయా ఆరోగ్యాలు? కొన్ని పనులు మానేయాలి, ఓపిక లేకపోతే పని వాళ్లతో చేయించుకోవాలి. మరి కోడలు తెచ్చిన హార్లిక్స్ కప్పు అందుకుంటూ, ఇక మీతో చేయించుకోవాలి చాకరీ అందావిడ. అదేంటత్తయ్య అలా అంటారు? అలా ఎప్పుడు అనుకోకండి, పెద్దవాళ్లకు పనిచేసి పెట్టడం చిన్నవాళ్ల బాధ్యత అంది రాజ్యలక్ష్మి. మీ పనులు కాక నా పనులు చేయాలంటే కష్టమే కదూ. ఇంతవరకు నేను ఎవరితోనూ చేయించుకోలేదులే అమ్మా. చేశాను గాని ఎప్పుడూ ఒకేలా జరగాలంటే ఎలాగే అమ్మా. ఊరుకో, వాళ్ళకి చేయక తప్పదు, నువ్వు చేయించుకోక తప్పదు అంటూ ఆదిలక్ష్మి సర్దేసింది. ఆ తర్వాత తల్లితో అంది, వదినతో సామరస్యంగా ఉండు, గొడవ పెట్టుకోకు, నేను రేపు వెళ్ళిపోతున్నాను. వారం 10 రోజులయ్యేటప్పటికీ కమలమ్మ కాస్త కోలుకుంది. ఆమె మాట్లాడకుండా ఉండలేదు. రాజ్యం మితభాషి, ఎక్కువ మాట్లాడదు, చెప్పింది వింటుంది, అంతే. ఆ రోజు సునీత వచ్చింది. ఆమెతో కాసేపు కమలమ్మ తమ ఊరి కబుర్లు చెప్పింది. ఆమె విషయాలు అడిగింది. మెళ్ళం మంగళసూత్రం లేదేంటమ్మా, పెళ్లి చేసుకోలేదా? సునీత ఆ ప్రశ్నకు తెల్లబోయింది. లేదండి అంది. అయ్యో అదేంటమ్మా అందావిడ బొగ్గలు నొక్కుంటూ. తరాలు మారుతున్నాయి, ఆలోచన విధానాలు మారుతున్నాయి. ఉద్యోగాలు చేస్తూ కొంతమంది, కారణాంతరాల వల్ల కొందరు అవివాహితులుగానే ఉండిపోతున్నారు. ఈ రోజుల్లో ఒకరి విషయాలు మరొకరు పట్టించుకోవడం లేదు, పట్టించుకోకూడదు కూడా. అత్తగారిని ఎలా వారించాలో తెలియక రాజ్యలక్ష్మి వంటింట్లోకి వెళ్లి సునీతను పిలిచింది. సునీత, ఒకసారి ఇలా వస్తావా అని. సునీత అటు వెళ్లగానే కమలమ్మ, మా రోజుల్లో అయితే 12 ఏళ్లకే పెళ్లి చేసేవారు, చదువులా చెట్టుబండ్లా అంటూ మొదలుపెట్టింది. నాకు 12 ఏళ్లకే చేశారు పెళ్లి, వెంట వెంటనే పిల్లలు. నువ్వు చదువుకోలేదా నాయనమ్మా? రాగిణొచ్చి కమలమ్మ దగ్గర కూర్చుంది. రాగిణికి కబుర్లంటే ఇష్టం. అయ్యో రామ, వీధి బడిలో 4వ క్లాస్ చదివానమ్మా. చదవడం రాయడం వస్తే చాలు కదా అనేవారు. బియ్యలు చదివినా బియ్యంలో రాళ్ళు ఎరుకోక తప్పదు కదూ. ఈ రోజుల్లో బియ్యంలో రాళ్లు ఉండడం లేదు నాయనమ్మా, అన్నీ చక్కగా బాగు చేసి అమ్ముతున్నారుగా. ఓసి గడుసుపిల్ల, నాకు ఎదురు చెబుతున్నావటే. రాగిణి నవ్వుకుంది. నాయనమ్మా, ఆ పల్లెటూళ్ళలో ఏం తోస్తుంది నీకు? ఇక్కడే ఉండు, వెళ్ళకు. నాకు తోచదు అనే మాటే లేదమ్మా. అందరూ వస్తారు, కబుర్లు, కాలక్షేపం బాగా అవుతుంది. పొలం చేసేవాళ్ళు వస్తారు, సాయంకాలాలు పనులయ్యాక ఏ పనైనా చేసి పెడతారు. ఇక్కడే ఉండిపో నాయనమ్మా, రోజు నువ్వు కబుర్లు చెప్తుంటే నేను వింటానుగా. మా అమ్మే, మా బంగారు తల్లే అంటూ మురిసిపోయింది కమలమ్మ. అక్క పని చేసుకుంటూ ఉంటే ఆమె వంకే చూస్తూ కూర్చున్నాడు మధు. అతని ముఖంలో అవ్యక్తమైన బాధ గోచరిస్తోంది. ఏమర్థమైందో తెలీదు. క్రితంసారి మంజీర పెళ్లికి ఆపర లక్ష్మీదేవిలా వచ్చిన అక్కరూపం వాడి మనసులో అలా గాఢంగా ముద్రపడిపోయింది. ఇప్పుడిలా అన్నీ పోగొట్టుకుని దీనంగా, దయనీయంగా నవ్వనేది మర్చిపోయిందల్లా పలకరిస్తేనే పలుకుతూ ఏంటో వాడి బుర్రంతా అస్తవ్యస్తమైపోతుంది. భారతి రోజు చీకటితోనే లేచి చదువుకుంటుంది.
హోంవర్క్ చేసుకుంటుంది. అక్కకు పనిలో సాయం చేస్తుంది. రోజు స్కూల్కి బస్సులో వెళ్ళొస్తూ ఉంటుంది. చెల్లెళ్లను కోపడి క్రమశిక్షణలో ఉంచుతుంది. వాళ్ళు ఈ సంవత్సరం స్కూల్లో చేరారు. అనసూయమ ప్రతాపం కాస్త తగ్గింది. అయినా ఆవిడ దురుసునోరు ఏదో ఒకటి ఎవరినో ఒకరిని అనకుండా ఉండదు. భారతి పరీక్షలైపోయాయి. బాగా రాశానంది. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షకు చదువుతోంది దీక్షగా. రాము విజయవాడ లయోలా కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలై ఇంటికొచ్చాడు. బాగా పెరిగాడు. టీవీగా తయారయ్యాడు. ఏ వ్యక్తికైనా విద్యతోనే అన్ని హంగులు అందాలు వస్తాయి. అసలే సాత్వికమైన అమ్మాయి పూర్ణిమ తల వంచుకుని తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. తల్లి లేకపోవడం, సవితి తల్లి సాధింపులతో ఆమెకు కష్టాలు అలవాటయ్యాయి. మధ్యలో శ్రీనివాస్ మండుటెండల్లో మలయ మారుతంలా వచ్చి కాస్త తలెత్తి హృదయపూర్వకంగా నవ్వడం నేర్పి బ్రతుకు రమ్యం రసమయం అనిపించి జీవితంపై కొత్త అభిరుచిని కలిగించాడు. ఆయన అంతర్ధానంతో ఎత్తిన తల మళ్లీ భూమిలోకి కుచించుకుపోయింది. కన్నీళ్లు కనురెప్పల మాటున దాచుకోవడం అలవాటైంది. జానకిరామయ్య ఆరోగ్యం బాగుండడం లేదు. కూతురి జీవితం అలా అయిపోవడం దిగులుతో ఆయన ఆరోగ్యం కుంగిపోయింది. అనారోగ్యానికి లోనయ్యాడు. వ్యవసాయం చేయలేక బాధ్యతంతా పాలేర్ల మీదే వదిలేశాడు. తమ పక్కనున్న పొలాలే కావడంతో రాము నాన్నగారు కొంతవరకు పంటాది పర్యవేక్షణ చేస్తూ సాయపడుతున్నారు. ఒకరోజు ఆయనతో అన్నాడు జానకిరామయ్య, పూర్ణ జీవితం ఇలా అయిపోయింది. తనకు కట్నం అంటూ నేనేమీ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి పేర కొంత పొలం రాసేద్దామనుకుంటున్నాను అని. మంచి ఆలోచన అన్నయ్య, అలాగే చెయ్యి. అనసూయ ఒప్పుకుంటుందా? చెప్పి చెయ్యి, లేకపోతే అదో పెద్ద గొడవ అవుతుంది. కాదయ్యా, అలా కాదు. చెప్తే చేయనివ్వదు. భారతికి చెబుతాను. తను బాగా ఆలోచిస్తుంది. పూర్ణిమ చదువుకున్నా మళ్ళీ పెళ్లి చేసుకున్నా ఈ పొలం తనకు ఆధారంగా ఉంటుంది భవిష్యత్తులో. ఇది విన్న భారతి చాలా సంతోషించింది. అలాగే ఆయన తనకున్న 50 ఎకరాలను అనసూయమ్మతో పాటు తలా 10 ఎకరాల చొప్పున రిజిస్టర్ చేసి మనోభారం తీర్చుకున్నాడు. ఇది విని అనసూయమ్మ గొడవ చేసింది, ఏడ్చింది, మొత్తుకుంది. సవతి తల్లి అంటే ఎలా ఉంటుందో అందరికీ మరోసారి అవగతమైంది ఆనాడు. భారతి తల్లిని కోపడింది. ఈ మధ్య అనసూయమ్మ భారతికి కాస్త భయపడుతోంది. పూర్ణిమను ఏమైనా అంటే సరిగ్గా చూడకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరించడంతో ఆమె జోరు కాస్త తగ్గింది. ఒక రోజున జానకిరామయ్య భార్యను పిలిచి చెప్పాడు, వ్యవసాయం జాగ్రత్తగా చేయించుకో. నాకు రోజు రోజుకి ఓపిక తగ్గిపోతుంది. చేయించుకోలేకపోతే కౌలికివు. నీ ఇష్టం, నీ ఓపిక. అలా అనద్దయ్యా, నీ ఆరోగ్యం బాగుండాలి. డాక్టర్కి చూపిస్తాను. నువ్విలా ఆధారపడితే మేమంతా ఏమవ్వాలి చెప్పు అంటూ ఆయన కాళ్ళ దగ్గర కూర్చుని కాళ్ళు నొక్కుతుంటే జానకిరామయ్య అన్నాడు, పిల్లల్ని బాగా చదివించు అని. వారం రోజుల తర్వాత జానకిరామయ్య వరండాలో నడుస్తూ కళ్ళు తిరిగి పడిపోయాడు. హాస్పిటల్లో చేర్చారు నందిగామలో. గుండె చాలా బలహీనంగా ఉందని, బాగా విశ్రాంతి తీసుకోవాలని, మందులు క్రమం తప్పక వాడాలని చెప్పారు. బరువు పనులేమీ చేయొద్దన్నారు. రజనీకాంత్, రాజ్యలక్ష్మి జానకిరామయ్య హాస్పిటల్లో ఉండగా తరచూ వచ్చి అండగా నిలబడ్డమే కాకుండా ఇంటికి తీసుకొచ్చాక కూడా మళ్ళీ చూడ్డానికి వచ్చారు. వాళ్లతో మాట్లాడుతూ జానకిరామయ్య కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు. ధైర్యంగా ఉండాలి బాబాయ్, పెద్దవాడివి. నువ్వే ఇలా అధైర్యపడితే ఎలా చెప్పు. చిన్నపిల్లల ముఖాలు చూసి మీరు నిబ్బరంగా నిలవాలి అంటూ నచ్చజెప్పింది రాజ్యలక్ష్మి. ఆ అమ్మాయి ముఖం చూడలేక కుమిలిపోతున్నాను అంటూ గదగద కంఠంతో అన్నాడాయన. జరిగిన దానికి ఏమీ చేయలేం. జరగవలసింది చూడాలి కదండి. మీరిలా బెంబేలు పడితే ఎలా చెప్పండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ధైర్యం చెప్పాడు రజనీకాంత్. పూర్ణిమను చూడండి బాబాయ్, మీ ఆరోగ్య స్థితి చూసి భయపడిపోతుంది. లేదమ్మా పూర్ణ, నాన్నకి తగ్గిపోతుంది అంటూ పూర్ణిమను దగ్గరకు తీసుకుంది. ఇలా కాదమ్మా పూర్ణ, నువ్వు ఏదైనా వ్యాపకం పెట్టుకోవాలి. ఇంటర్లో చేరి చదవడమే ఇప్పుడు చేయాల్సిన పని. ప్రస్తుతం ఇంటర్ పుస్తకాలు తెచ్చిస్తాను, చదువుతూ ఉండు. కాలేజీలో చేరే విషయం ఆలోచిద్దాం. పూర్ణిమ కళ్ళనీళ్లతో చూసింది. సారీ అమ్మా, ఈసారి వచ్చేటప్పుడు పుస్తకాలు తెస్తాను, చదువుతూ ఉండు అంటూ ప్రోత్సహించింది. ఇప్పటికే ఆలస్యం చేశాను, ఎప్పుడూ ఇలా చేయవలసింది అంటూ నొచ్చుకుంది. ఆమె సాన్నిహిత్యం ఎవరి మీదైనా టానిక్లా పనిచేస్తుంది. సరిగ్గా నెల రోజులైనా గడవకుండానే జానకిరామయ్యకు గుండెపోటు వచ్చింది. మళ్ళీ హాస్పిటల్కి తీసుకునొచ్చారు. కోలుకుంటాడు అనుకున్న తరుణంలో ఒకనాటి రాత్రి నిద్రపోయిన మనిషి మళ్ళీ కళ్ళు తెరవలేదు. అదే దీర్ఘనిద్ర అయింది. వేదనలకు ఆవేదనలకు అతీతంగా మళ్ళీ తిరిగి రాలేని సుదూర తీరాలకు తరలి వెళ్ళిపోయాడాయన. ఆ ఇంట శోకదేవత నాట్యం చేసింది ఆ రోజు. అమ్మ అంటూ ఆర్తిగా అక్కును చేర్చుకుని ఓదార్చే నాన్నని కూడా విధి లాక్కుపోయింది క్రూరంగా, దూరంగా. ఒక మరబొమ్మల చైతన్య రహితంగా తిరుగుతోంది పూర్ణిమ. ఎక్కువసేపు మధు దగ్గరే గడుపుతోంది. మధుకి అసలు బాగుండం లేదు. అనారోగ్యంగా ఉంటున్నాడు.
చెల్లి దైన్యం, నాన్న కనబడకపోవడం ఆ అబ్బాయి మనసు మీద తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఏంటో అశాంతిగా ఉంటున్నాడు. తరచూ వచ్చి ఆప్యాయతగా ఆత్మీయత చూపించే శాంతి పిన్ని, ఆసరాగా నిలబడే భారతి లేకపోతే ఆ ఇంట్లో ఉండడమే ఊహించుకోలేకపోతోంది పూర్ణిమ. అనసూయమ్మకు కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఆమెని పరామర్శించడానికి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. ఈ పరిస్థితుల్లో భారతి ధైర్యంగా నిలబడింది. ఈ పరిస్థితిలో ఆమెని పరీక్షకు నిలబెట్టినట్లయింది. అనుభవజ్ఞురాల్లా వ్యవహరించింది. శాంతపిన్ని రోజు వచ్చి ధైర్యం చెబుతుంటుంది. దినవారాలు గడిచేదాకా రోజు వచ్చి ఆసరాగా నిలబడింది శాంతపిన్ని. అనసూయమ్మ శాంతను పట్టుకుని ఒకటే ఏడ్చింది ఆ రోజు. ఈ సంసారం నేను ఈదలేను శాంతమ్మ తల్లి. ఆయన భారమంతా నా మీద మోపి వెళ్లారు. ఈ భారం నేను మోయలేనమ్మా. ఈ పొలాలు కౌలుకిస్తే సరిగ్గా కౌలెవరు. స్వంతంగా చేయిద్దామంటే నా వల్ల కాదే. ఏం చేయను తల్లి అంటూ వాపోయింది. అనసూయమ్మకు దూరపు బంధు ఒక ఆయన పరామర్శకొచ్చాడు. కర్మకాండలయ్యాక వెళ్ళిపోతూ ఆయన అనసూయమ్మతో మాట్లాడాడు. మా అబ్బాయి గోపి నీకు తెలుసుగాక. వాడు ప్రస్తుతం ఖాళీగానే ఉన్నాడు. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వ్యవసాయం బాగా తెలుసు. ఉద్యోగం వచ్చేదాకా మీకు సాయంగా ఉంటాడు. నేను వెళ్ళి వాడిని పంపుతాను, బెంగపడకు అని చెప్పాడు. అనసూయమ్మకు ఆ అబ్బాయి జ్ఞప్తికొచ్చాడు. కళ్ళు మెరిశాయి. అలాగే పంపండి, అంతకంటేనా? ఇంటికి మగదిక్కు లేకుండా పోయింది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఆ అబ్బాయి గోపి మరో 10 రోజులు పోయాక వచ్చాడు. అందరితో కలిసిమెలిసి ఉండేవాడు. వ్యవసాయ పనులు చక్కగా నిర్వర్తించేవాడు. కష్టపడి పనిచేసేవాడు. ఆ సంవత్సరం పంటలు బాగా పండాయి. జానకిరామయ్య గారి సంవత్సరీకం జరిగింది. భారతి విజయవాడలో పాలిటెక్నిక్ కాలేజీలో చేరింది. చిన్నపిల్లలు నందిగామ హై స్కూల్లో చేరారు. అనసూయమ్మకి బెంగ పట్టుకుంది. ఆమెకు పుట్టింటి తరపున ఎవరూ లేరు. పెద్దవాళ్లు ఇద్దరు తమ్ముళ్ళున్నారు. జానకిరామయ్య చనిపోయినప్పుడు వచ్చి వెళ్లారు. పెద్ద తమ్ముడికి వ్యవసాయం ఉంది. పచారీ షాప్ ఉంది. పిల్లల చదువులు నాకు వీలు కాదక్క, తమ్ముడిని పంపుతానులే, కొన్నాళ్ళు మీ వ్యవసాయం చూస్తాడు అని చెప్పి వెళ్ళాడు. పెద్ద తమ్ముడికి పొదుపు తెలుసు. కుటుంబాన్ని జాగ్రత్తగా లాక్కొస్తున్నాడు. రెండో తమ్ముడికి ఉద్యోగం లేదు. పెళ్ళైంది, పిల్లలు లేరు. అన్ని వ్యసనాలు ఉన్నాయి. పేకాడతాడు. సంసారం సరిగ్గా గడవడం లేదు. ఏ పని చేయడు. భార్యాభర్తల మధ్య ఎప్పుడూ గొడవలే. ఆ తమ్ముడి పేరు వెంకటేష్. వెంకటేష్ ఒకసారొచ్చి అక్క సంసార పరిస్థితి అంతా చూసి వెళ్ళాడు. అనసూయమ్మకు ఆప్యాయంగా కబుర్లు చెప్పాడు. వ్యవసాయం నేను చూస్తాను లెక్క, నువ్వేమీ బెంగపడకు అని తమ్ముడు అంటూ ఉంటే అనసూయమ్మకి చాలా సంతోషం కలిగింది. ఇంట్లో ఉన్నంతసేపు అనసూయమ్మతో కబుర్లు చెబుతూ నవ్వుతూ ఉంటాడు. మావయ్య అంటూ చిన్నవాళ్లు చనువుగానే ఉంటారు గాని భారతికి మాత్రం ఈ మావయ్య పద్ధతి నచ్చదు. ముభావంగానే ఉంటుంది. ఎక్కువ మాట్లాడదు. ఇక పూర్ణిమ సంగతి సరే, అసలు తలెత్తి అతని వంకే చూడదు. ఎందుకో మధుకు కూడా ఈ మావయ్యతో మాట్లాడడం ఇష్టం ఉండదు. ఒక నెలుండి మళ్ళా కోతల సమయంలో వస్తానక్క అంటూ వెళ్ళిపోయాడు వెంకటేష్. ఒరే, నువ్వు చెప్పిన సమయానికొచ్చి పనులు అందుకోకపోతే నేనొక్కదాన్ని ఈ పనులన్నీ చేయించలేనురా బాబు. నా కర్మ, నా ప్రారంధం కొద్దీ తగలబడ్డారు అన్నా చెల్లెళ్ళిద్దరూ అంటూ గుడిగుడి దీర్ఘాలు తీసిందామె. వస్తానన్నానుగా అంటూ ధైర్యం చెప్పి వెంకటేష్ వెళ్ళిపోయాడు. మరో ఏడాది కాలగర్భంలో కలిసిపోయింది భారంగా. వ్యక్తుల సుఖ సంతోషాలకి, బాధలకి, బరువులకి అతీతంగా కాలం ముందుకు వెళ్ళిపోతూనే ఉంది. రాముకి వరంగల్ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వచ్చింది. ఆ సంతోష వార్త అక్కతో పంచుకోవాలని అక్క అని సంతోషంగా పిలుస్తూ పొరుగునొచ్చాడు. వంటింట్లో ఉంది పూర్ణిమ. ఏం రాము, సీట్ వచ్చిందా? చాలా సంతోషంగా ఉన్నావు అంటూ బయటకొచ్చింది పూర్ణిమ. అవునక్క, వరంగల్లో సీట్ వచ్చింది అంటూ నీ ప్రోత్సాహం వల్లనే సీటు సాధించుకున్నానక్క. ఇదంతా నీ చలవే అన్నాడు ఆత్మీయంగా. పూర్ణిమంది. నువ్వు తప్పక సీటు తెచ్చుకుంటావని నాకు తెలుసురా. ఉండు, నీ నోరు తీపి చేస్తాను అంటూ లోపల డబ్బాలో ఉన్న లడ్డూలు తెచ్చి ఒకటి రాము నోట్లో పెట్టింది. ఇదే కాదు రాము, ఇంకా నువ్వు సాధించాల్సినవి ఎన్నో ఉన్నాయిరా అంది మనస్ఫూర్తిగా. అక్క నవ్వుతూ మాట్లాడుతోందే గాని ఆ నవ్వులో జీవం లేదు. మనిషిలో కూడా చాలా మార్పు కనబడుతోంది. అక్క సంతోషంగా లేదన్న సంగతి ప్రస్ఫుటంగా తెలుస్తూనే ఉంది. అది కాదు, ఇంటి వాతావరణం కూడా అక్క మీద దెబ్బతీస్తున్నట్లే ఉంది. ఇంటెడు చాకరీ అస్తమానం చేస్తూ అందరికీ అన్నీ సమకూర్చుతూ ఇంటి పనికే అంకితమైపోతున్న అక్కను చూస్తుంటే రాము మనస్సు విలవెల్లాడిపోయింది. అక్కతో మాట్లాడుతూనే ఓరగా ముందు వరండాలోకి చూశాడు. అనసూయమ్మ తీరుబడిగా పడకుర్చీలో పడుకుని పక్కనే కుర్చీలో కూర్చున్న తమ్ముడు వెంకటేష్తో బాతాకానీలో ఉంది. ఏదో చర్చ సాగుతున్నట్లుంది వారిద్దరి మధ్య. ఎవరి అబ్బాయి అడిగాడు వెంకటేష్. ఎదురులేలే, చదువుకుంటున్నాడు అంది అనసూయమ్మ. ఆవిడకు రాము అంటే పడదు. అసూయమ్మ అంటూ ఉడికిస్తూ ఉంటాడని.
వెంకటేష్ వంక చూశాడు రాము. సదభిప్రాయం కలగలేదు. జానకి రామయ్య గారితోనే ఆ ఇంటి రాజసం కళ అంతా పోయింది అనుకున్నాడు. సరే వస్తానక్క అంటూ వెళ్ళిపోయాడు రాము. నా పుస్తకాలన్నీ నోట్స్తో సహా నీకు ఇస్తాను, చదువుకుంటూ ఉండక్క అంటూ వెళ్ళాడు. రాజలక్ష్మక్క పుస్తకాలు పంపించింది. ఇంగ్లీషు తెలుగు చదివేసింది. కానీ లెక్కలు మొదలు పెట్టలేదు ఇంకా. గ్రూపు చదవాలంటే కష్టం, దానికి కోచింగ్ కావాల్సిందే. రాముకి ఎంత శ్రద్ధ తనంటే ఆమె హృదయం ఆర్ద్రమైంది. రాము బాగా పెరిగాడు, దృఢంగా ఉన్నాడు. రాముతో మాట్లాడుతూ పూర్ణిమ నవ్వడం గమనించాడు వెంకటేష్. ఈ అమ్మాయికి నవ్వడం రాదనుకున్నానే, వచ్చన్నమాట. నవ్వుతుంటే భలే అందంగా ఉందే అనుకున్నాడు. అక్క, నీ పెద్ద కూతురు ఒట్టి ముంగి ఎవరితోనూ మాట్లాడదేం, నవ్వదేం, పూజ గర్వమా అన్నాడు అనసూయమ్మతో. అదెప్పుడు అంతేలేరా, దాంతో నీకేంటి అంటూ మాట మరిచిందామె. వెంకటేష్ ఇది వరకట్లా కాకుండా ఈ మధ్య ధోరణి మరిచాడు. పూర్ణిమ అపురూపమైన అందాల రాశిలా కనిపిస్తోంది. పలకరించాలని ప్రయత్నిస్తే పలకడం లేదు. మూగదానిలా అవతలకు వెళ్ళిపోతుంది. లేకపోతే వెళ్ళి మధు దగ్గర కూర్చుంటుంది. ఎలాగైనా ఈ పిల్లను లొంగ తీసుకోవాలి అనుకున్నాడా వకరబుద్ధి వెంకటేష్. ఈ ఊరు వచ్చినందుకు తనకి పిల్ల దక్కితేనే సాఫల్యం అందినట్లు. అందుకు శాయశక్తులా ప్రయత్నించాలి అని అనుకున్నాడు. పూర్ణిమను నాకిచ్చి పెళ్లి చేయకూడదా అన్నాడు అక్కతో ఒకసారి. నీకు పెళ్ళం ఉంది కదరా. అవును, ఇద్దరూ సఖ్యంగా ఉండడం లేదా, ఎప్పుడు గొడవలట ఎందుకురా అని అడిగింది ఆమె ఆరాగా. దానికి పుట్టింటి మీద ప్రేమ ఎక్కువక్క, ఎప్పుడూ అక్కడే ఉంటానంటుంది. అది కాపురం చేయదు, అందుకే మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నా. ముందు అదేదో తేల్చుకోరా, కాపురం చేయకపోతే విడాకులు తీసుకో అంది. అప్పటిదాకా పెళ్లి మాట ఎత్తకు, బాగుండదు ఆమె మనసులో అనుకుంది. ఈ విషయం పూర్ణిమ జోలికి వెళితే ఏమైనా ప్రమాదమా అన్న సంగతి ముందు తను ఆలోచించుకోవాలి. పూర్ణిమ వంట పనిలో ఉంది. వెంకటేష్ వచ్చి కాఫీ అడిగాడు. కాస్త కాఫీ కలిపి ఆ గ్లాసు పొయ్యి గట్టు మీద పెట్టింది. ఏం చేతికిస్తే అరిగిపోతావా అంటూ గ్లాస్ తీసుకున్నాడు. ఆమె వంకే చూస్తూ మరో గ్లాసులో కాఫీ పోసి పిన్నికిద్దామని హాల్లోకి రాబోయింది. మీ పిన్ని లేదు, శాంతగారు పిలిస్తే అటు వెళ్ళింది. లోపలికొచ్చి గ్లాసు గట్టు మీద పెట్టి మూత పెట్టింది. నాతో మాట్లాడవెందుకని, నేనంటే ఇష్టం లేదా? మౌనమే శరణ్యం. నోరు విప్పదు పూర్ణిమ. ఎందుకో ఈ వెంకటేష్ అంటే సదభిప్రాయం లేదు. ఆ అబ్బాయి వెకిలి చూపులు, వెర్రి చేష్టలు వెగటు కలిగిస్తాయి. అందుకే తలెత్తదు, అతని వంక చూడదు. నన్ను పెళ్లి చేసుకోరాదు అంటూ ఆమె చెయ్యి పట్టుకున్నాడు గబాలన. ఛీ అంటూ చెయ్యి గబాలన లాగేసుకుంది పూర్ణిమ. కోపంతో ముఖం ఎర్రబడింది. ముక్కు పుటాలు అదురుతున్నాయి. అతడిని తప్పించుకుని బయటికి రాబోయింది పూర్ణిమ. అతను చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఆమెను బలాత్కారం చేయబోయాడు. పూర్ణిమ గట్టిగా అరుస్తోంది. ఆ అరుపులు ఎదురింట్లో ఉన్న రాము నాన్నగారికి వినపడ్డాయి. ఆయన గబగబా అక్కడికొచ్చాడు. రాము కూడా ఆయనతో పాటే ఉన్నాడు. రాము పొరుగు పొరుగున శాంతపిన్నింటికి వెళ్ళాడు. పూర్ణిమక్కకు ఆ ఇంట్లో రక్షణ లేదు పిన్ని. డ్యాగెదుట పావురంలా ఉంది అక్క పరిస్థితి. ఆ దుర్మార్గుడు ఇంట్లో ఉండగా అనసూయమ్మ గుడికి ఊరేగింది. రాపిన్ని, పూర్ణిమక్క భయపడిపోతుంది. శాంత గబగబా రాము వెంటొచ్చింది. రాము నాన్న చేతిలో గొడుగుతో వరండాలో నిలబడున్నాడు. దెబ్బలు తిని వెంకటేష్ పెరట్లోంచి పారిపోయాడట. శాంత పూర్ణిమను దగ్గరకు తీసుకుంది. ఒక్కదాన్ని చూసి వెంటపడతాడా దుర్మార్గుడు అంది కోపంగా. పూర్ణిమ తేరుకుని కన్నీళ్లు పెట్టుకుంది. నేనింట్లో ఉండను, ఆ దుర్మార్గుడు ఉన్న చోట ఉండను, పిన్ని అర్థం చేసుకోదు అంటోంది. గుడి నుండి అనసూయం వచ్చింది. అందరూ తలో మాట అని అనసూయమ్మను దిగిబట్టారు. ఈలోగా స్కూల్ నుండి కాస్త ఆలస్యంగా వచ్చిన పిల్లలు అక్కడకు చేరారు. అందరూ తల్లిని నిందిస్తుంటే వారికి తల కొట్టేసినట్లయింది. భారతికి చాలా కోపం వచ్చింది. అమ్మా, ఆ దుర్మార్గుణ్ణి నేను ఊరుకోనమ్మా, ఇదే చెప్తున్నాను. వాడి కాళ్ళు విరిచేస్తాను, ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను అన్నాడు రాము నాన్న. ఈ ఊరి ఆడపిల్లంటే ఏమనుకున్నాడో ఆ బడుద్దే వెధవ. వాడికి ఈ ఊరి బహిష్కారమే శిక్ష. ఏమంటావు అసూయ పిన్ని, మళ్ళీ వాడిని ఇంటికి రాణిస్తావా చెప్పు అడిగాడు రాము. అలా రాణిస్తే నేను పూర్ణిమను మా ఇంటికి తీసుకువెళ్తాను అంది శాంత. అమ్మా, ఇక నీకు ఈ ఇంటితో రుణం తీరిపోయింది అనసూయం అంది. ఇంకా వాడిని ఇంటికి రాణిస్తానా? రానివనంతే, నన్ను నమ్మండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇలాంటి పొరపాటు ఇక జరగదు, నన్ను నమ్మండి అందామే. ఆ రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నాడు రాము. నిద్ర పట్టక మంచం మీద ముసులుతూనే ఉన్నాడు అశాంతిగా. ఎప్పటికో ఆలోచన ఆగింది. ఆ తర్వాతే నిద్ర పట్టింది. శ్రీనివాస్ మరణం తర్వాత శశిరేఖమ్మ, సత్యనారాయణలకు తమ జీవితాల మీద, ప్రపంచం మీద విరక్తి పుట్టింది. చిట్టంత కొడుకు, కంటికి నిండుగా కోడలు, పిల్లలతో కళకళలాడుతూ ఇంట్లో తిరుగుతుంటే కూర్చుని చూస్తూ శేష జీవితం చీకు చింత లేకుండా గడిపేయాలని ఆశించారు.
ఆమెకు శ్రీనివాస్ అల్లరితో సందడితోనే కడుపు నిండిపోయేది. మనసు చల్లగా పాలు పోసినట్లుండేది. పూర్ణిమతో కలిసి అల్లరి పిల్లాళ్లా సందడి చేస్తూ అమ్మ కనపడగానే పెద్ద మనిషి తరహాగా బుద్ధిగా కూర్చున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. పెద్దవాళ్లంటే ఎంతో గౌరవం శ్రీనివాస్కి. వాడి హాస్యోక్తులు అల్లరితో కాలమే తెలిసేది కాదు. ఎంతలో ఎంత ఘోరం. గుండెల్ని మండిస్తోన్న పుత్ర శోకం. ఏం చేస్తుంది? జరిగేవన్నీ జరిగిపోతున్నాయి. దేని మీద మనసుండదు. అన్నీ యాంత్రికంగా జరిగిపోతున్నాయి. సరసిజ, ఆమె భర్త ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. శ్రీనివాస్ చనిపోయాక వాళ్ళు వచ్చారు. పూర్ణిమను ఓదార్చారు. తల్లి తండ్రి దగ్గర కొన్నాళ్లుండి వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మీకు మార్పు కావాలి, మా దగ్గర కొన్నాళ్లు ఉందిరుగాని రండి అని పాస్పోర్ట్స్ వీసాలు ఏర్పాటు చేసి తీసుకువెళ్లారు. అక్కడ 1 సంవత్సరం ఉండొచ్చారు. జయరాంకి డాక్టర్ సీట్ వచ్చింది. గుంటూరులో చదువుకుంటున్నాడు. శశిరేఖమ్మ సత్యనారాయణ గారులే చదివిస్తున్నారు. అప్పుడప్పుడు వస్తుంటాడు. వాళ్ళకి ఆసరాగా ఉంటాడు. కాలం గడుస్తున్నా మనసులో దుఃఖపు పొరలు అలాగే ఉన్నాయి. ఇది వరకటి నవ్వులు లేవు. ఒక సరదా లేదు. ఏదో బ్రతకాలి కాబట్టి బ్రతుకుతున్నట్లుగా ఉంది. ఆ ఇంట్లో జీవకళంతా శ్రీనివాస్తోనే పోయింది. ఆ రోజు మధ్యాహ్నం ఆ గుమ్మం ముందు అరగంట నుండి నిలబడున్నాడా కుర్రాడు. వెలిసిన బట్టలు, దీనంగా ఉన్న ముఖం, చేతిలో పుస్తకాలు, కవర్లు. ఎవరు కావాలి? పని మనిషి అడిగింది. అమ్మగారిని చూడాలి, అయ్యగారైనా సరే. ఎందుకు? దేనికైనా చందా కోసమా? పని మనిషి ఆరా కోసం అడిగింది. కాదు, పనుంది, అవసరం ఉంది, వారితో మాట్లాడాలి. పని మనిషి లోపలికి వెళ్ళి మళ్ళీ వచ్చింది. అమ్మగారి కొంట్లో బాగలేదు, పడుకున్నారు, ఇప్పుడు ఎవరిని చూడరట. అలా కాదు, నేను కష్టాల్లో ఉన్నాను. ఒకసారి అమ్మగారితో నా బాధ చెప్పుకోవాలి. ఆమెను చూడకుండా నేను ఇవాళ వెళ్ళను, ఇక్కడే కూర్చుంటాను. పని మనిషి సణుక్కుంది. నన్ను చంపుతున్నావు కదయ్యా అంటూ లోపలికి వెళ్ళొచ్చి, రావయ్య బాబు, అమ్మగారు వస్తున్నారు అంది. హాల్లోకొచ్చి నిలబడ్డాడా అబ్బాయి. శశిరేఖం వచ్చింది. చాలా నిర్లిప్తంగా ఉంది. దేని మీద ఆసక్తి లేనట్లు, బ్రతుకు మీదే రుచిపోయినట్లు ఉందామె. ఆమెను చూడగానే వినయంగా నమస్కారం చేశాడు ఆ అబ్బాయి. ఏంటి బాబు, ఎవరు నువ్వు? ఏం కావాలి? నాతో ఏం పని? ఆమె ముఖంలో దయుంది, ప్రశాంతత ఉంది. ఇవి ఆమె సహజ లక్షణాలు. రా, ఇలా వచ్చి కూర్చుని చెప్పు. పర్వాలేదయ్యా, కిందొద్దు, ఇక్కడ కుర్చీలో కూర్చో అంటూ పక్కనే కూర్చోబెట్టుకుంది. ఆ కుర్రవాడి వినయం ఆమెను ఆకట్టుకుంది. ముఖంలో తెలివితేటలు ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. ఇప్పుడు చెప్పు, ఏంటి విషయం? అమ్మగారు, పేద విద్యార్థుల్ని మీరు ఆదుకుంటారని, పై చదువులకు సహాయ సహకారాలు అందిస్తారని విని ఇలా వచ్చానండి. మార్కులు బాగా వచ్చాయి, సీట్ కూడా వచ్చింది. కానీ మా వాళ్ళకి ఫీజులు కట్టే స్తోమత లేదు. చదువు ఆగిపోయేలా ఉంది. తమరే దయాద్ర హృదయంతో ఆదుకోవాలమ్మా అంటూ చేతులు జోడించాడు వినమ్రతతో. ఆమె కళ్ళు మూసుకుని నిరాసక్తంగా 2 నిమిషాలు ఉండిపోయింది. తర్వాత అంది, నాకు కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకునే వాళ్ళంటే చాలా అభిమానం. సరే బాబు, ఏవి నీ మార్కులు చూడని. మార్కుల కాగితం ఆమె చేతికి అందించాడా కుర్రాడు. అది చూసి ఆమె కళ్ళు మెరిశాయి. బాబు, చాలా మంచి మార్కులు. ఇన్ని మార్కులున్న నీకు గవర్నమెంట్ ఇచ్చే స్కాలర్షిప్ రాదా? వచ్చినా అది ఏ మూలకు అమ్మగారు? ఆమె ఆ అబ్బాయి తల నిమిరింది. నీ చదువుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను బాబు. మా అబ్బాయి పేరు మీద ట్రస్ట్ పెట్టాలనుకుంటున్నాను. ఇలా నీకు ఉన్నత విద్య అందేలా చేస్తాను. ఇక్కడే ఈ ఊళ్ళోనే నీకు సీట్ వచ్చినట్లయితే నువ్వు మా ఇంట్లోనే ఉండి చదువుకోవచ్చు. అమ్మగారు అంటూ ఆమె కాళ్ళు పట్టుకున్నాడు అబ్బాయి. ముక్కు మొహం తెలియని నన్ను ఇంతలా అభిమానించి ఆదుకుంటున్నారే, మీ అబ్బాయే లోకంగా కన్నీళ్లతో దీనంగా బ్రతుకుతున్న మీ కోడలు మా పూర్ణిమక్కను ఎలా మరిచిపోయారమ్మా? అలా అడుగుతుంటే రాముకి దుఃఖం వచ్చింది. కన్నీళ్లు కారిపోతున్నాయి. ఏడుపు పెద్దదైంది. వెకిళ్లు పెడుతున్నాడు. ఆమె నిశ్చేష్టురాలే చూస్తోంది. ఇంతలో బయట నుండి సత్యనారాయణ గారు వచ్చారు. చూడండి, ఈ అబ్బాయి చెప్తున్న విషయం వినండి అంటూ ఆయన్ని కూర్చోబెట్టింది శశిరేఖమ్మ. బాబు, ఏంటి నువ్వు చెబుతోంది? కోడలంటున్నావు. ఎవరు అసలు? నువ్వెవరు? అమ్మా, అనాథలను ఆదుకునే దైవస్వరూపులు మీరు. ఇది ఇప్పుడే అనుభవపూర్వకంగా తెలిసింది. అలాగే పూర్ణిమక్కను ఆదుకోండమ్మా. తల్లి లేదు, తండ్రి లేడు. ఈ మధ్యనే ఆయన చనిపోయారు. వారు పోయినప్పుడు మీరు అమెరికాలో అమ్మాయి దగ్గర ఉన్నారని తెలిసింది. ఒక నిర్భాగ్యురాలిగా సవతి తల్లి చేతిలో హీనంగా బ్రతికే దుర్భర పరిస్థితి ఆమెకెందుకమ్మా మీరుండగా? అమ్మకన్నా ఎక్కువ ఆమెకు మీరు. అయ్యా, మీరు చెప్పండి, నేనేమైనా తప్పుగా మాట్లాడేనా? వాళ్ళిద్దరూ ఒకరి ముఖం మరొకరు చూసుకున్నారు. తప్పెందుకు అవుతుంది ఆయన? మా కోడల్ని పట్టించుకోకుండా మరిచిపోవడం మేం చేసిన తప్పు. మా కళ్ళు తెరిపించావు చిన్నవాడివైనా. రాముని పక్కన కూర్చోబెట్టుకుని వివరంగా అన్ని విషయాలు చెప్పించుకున్నారు వారిద్దరూ. అంతా విని శశిరేఖమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది.
సత్యనారాయణ గారు, ఇంత జరిగిందా? అయ్యో, కోడల విషయం ఎలా పట్టించుకోకుండా ఉండిపోయి ఉన్నాళ్ళు అంటూ విచారం వెలుబుచ్చారు. మా శ్రీను పోయాక మా బతుకులే చీకటమయం అయిపోయాయి. ఏ విషయమూ పట్టించుకునే స్థితిలో లేము. మా అమ్మాయి దగ్గర కొన్నాళ్ళుండి కాస్త తేరుకున్నాం. అక్కడ స్థిమితంగా ఉండలేకపోయాం. మనసు బాగుంటేనే కదా శరీరం ఆరోగ్యంగా ఉండేది. కోడళ్ళ గురించి ఆలోచించకపోవడం మేం చేసిన పెద్ద పొరపాటు. అసలు మా ఈ ఆస్తిపాస్తులన్నింటికీ అధికారి ఆమె కదా. ఆమె కోడలు కాదు, మా రెండో కూతురు. బాబు, చిన్నవాడివైనా నువ్వొచ్చి మా కర్తవ్యం మాకు గుర్తు చేశావు. పద, వెళ్ళి మా బిడ్డను మేమే తీసుకొస్తాం. ఏమండి, ఏమంటారు? అలాగే చెయ్యి. కోడలు మన దగ్గరే ఉండి చదువుకుంటుంది అన్నారు సత్యనారాయణ గారు. ఆ అమ్మాయి మనమ్మాయే, మన బిడ్డే. ఉదయపు నడకలో పరిచయం అయ్యారు రాఘవరావు గారు రజనీకాంత్కి. ఇద్దరూ బాగా స్నేహితులయ్యారు. చాలాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. రాఘవరావు గారు నవ్వుతూ, మా మిస్సెస్ రమణి ఎప్పుడూ మీ కబుర్లే చెబుతూ ఉంటుంది. రాజలక్ష్మి గారు మంచి స్నేహితులైపోయారు మా రమణికి అన్నారు. పిల్లల చదువుల విషయాలు చెప్పుకుంటున్నారు. వార్తలు విశ్లేషించుకుంటున్నారు. లోకాభిరామాయణంగా ఎన్నో మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం. ఆ అమ్మాయి కూడా బాగా చదువుకునుంటే మంచిది కదా అన్నారాయన. మరొక రోజు మీకు తెలిసిన సంబంధాలు ఏవైనా ఉంటే చెప్పండి అన్నారు. అలాగేనండి అన్నాడు రజనీకాంత్. ఆ రోజు సాయంత్రం టైము 6 గంటలు దాటుతోంది. టీవీ చూస్తోంది రాజ్యలక్ష్మి. కమలమ్మ, రాగిణి వరండాలో ఉన్నారు. ఇంతలో రమణొచ్చింది. రండి రండి అంటూ ఆమెను ఆహ్వానించింది రాజ్యలక్ష్మి. ఏం చేస్తున్నారు మామగారు? మనవరాలతో కబుర్లు చెప్పుకుంటున్నారా అంటూ కమలమ్మని పలకరించింది రమణి. అవునమ్మా, స్కూల్ కబుర్లు చెబుతోంది అంటూ ముసలివాళ్లతో చిన్నపిల్లలే మాట్లాడతారు, పెద్దవాళ్ళు మాట్లాడరు కదా అంది కమలమ్మ. అది కోడల మీద విసురు కాబోలు. నవ్వుకుంటూ లోపలికొచ్చింది రమణి. ఇద్దరూ పిచ్చాపాటి కబుర్లలో పడ్డారు. నిన్న మీ ఇంటికి బంధువులు వచ్చారని, బిజీగా ఉన్నారని చెప్పింది పనిపిల్ల అంది రాజ్యలక్ష్మి. అవునండి, మా అత్తగారి తరపు బంధువులు అంటూ నవ్వుతూ బాబుకు సంబంధం తెచ్చారు వాళ్ళు అంది. అలాగా, ఎక్కడుండా సంబంధం? అమ్మాయి ఏం చదువుకుందట? ఆసక్తిగా అడిగింది రాజ్యలక్ష్మి. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ అమ్మాయి నాకు నచ్చలేదు. అదేంటండి? పిల్ల బాగా నలుపట, అందుకు నేను ఇష్టపడడం లేదు. కోడలు నలుపైతే కులమంతా నలుపంటారు కదా పెద్దలు అంది రమణి. నలుపు నారాయణుడని అంటారండి మన పెద్దలు అంటూ నవ్వింది రాజ్యలక్ష్మి. రంగులో చూస్తూ చూస్తూ నల్లపిల్లని ఎలాగండి తెచ్చుకోవడం? బాబు మంచి రంగు కదా అని ఆలోచిస్తున్నాను. రాజ్యలక్ష్మి నవ్వేసింది. ఎవరి ఆశలు వాళ్ళకుంటాయి కదండి. నాకు చక్కని కోడల్ని తెచ్చుకోవాలని కోరిక. మరి వాడికి ఎవరు రాసిపెట్టున్నారో? అంతేనండి. రాను రాను ఆ అబ్బాయిలకి సంబంధాలు కుదరడం కష్టమైపోతుందండి. అందం ఉంటే చదువు ఉండదు, చదువు ఉంటే అందం ఉండదు, ఈ రెండు ఉంటే డబ్బు ఉండదు. రాజ్యలక్ష్మి వింటూ కూర్చుంది. అవునండి అంటూ. వింటున్న కమలం కూడా సంభాషణలో కల్పించుకుంది. మీ చెల్లెలు డాక్టరేట్ చదువుతోంది కదా, ఈ సంవత్సరం పెళ్లి చేస్తారేమో. తెలీదత్తయ్య, ఇంకా పెళ్లి మాట ఏమీ ఆలోచించలేదు. చదువుకుంటున్నారుగా. పెళ్లి చేసుకునే వయసే కదా. ఆ అబ్బాయి డాక్టర్ కదా, జంట బాగుండొచ్చు. అన్నట్లమ్మాయి, నువ్వు మా కోడలి చెల్లెల్ని చూసావా? చూశానండి అంది రమణి. కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత రమణి వెళ్ళిపోయింది. ఆ రాత్రి తల్లి ఫోన్ చేసింది రాజ్యలక్ష్మికి. అమ్మా, నువ్వా? తల్లి కంఠస్వరం విని సంభ్రమంగా అంది రాజ్యలక్ష్మి. అవునమ్మా రాజీ, నేనే. ఎలా ఉన్నావురా? రాగిణి బాగుందా? అల్లుడు గారు ఎలా ఉన్నారే? ఆ, అందరం బాగానే ఉన్నామమ్మా. తల్లి ఫోన్ చేయడం తక్కువ, ఏదో విశేషం ఉండబట్టే ఫోన్ చేసి ఉంటుంది. ఏమా, ఏదైనా మంచి వార్త చెబుతావా? కుతూహలంగా అడిగింది. అవునరా, చక్కగా ఊహించావు. పెద్ద విశేషం కాదనుకో. స్వాతికో సంబంధం వచ్చింది. అన్నీ బాగానే ఉన్నాయి. ఆ అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఆలోచించి చెబుతామని చెప్పాం. అలాగా, స్వాతి ఉద్దేశం ఏమిటి? డాక్టర్ కావాలా, ఇంజనీర్ కావాలా? ముందుగా తన ఉద్దేశం కనుక్కోవడం మంచిదమ్మా. అదే స్వాతిని అడిగాం. డాక్టర్ అయితేనే బాగుంటుందని అభిప్రాయపడుతోంది. నాన్నగారు రాజీవ్ కూడా తన అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. ఇద్దరిది ఒకటే ప్రొఫెషన్ అయితేనే బాగుంటుందట. అవునమ్మా, నా ఉద్దేశం అదే. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోండి. అయితే స్వాతికి మంచి మ్యాచ్ వస్తే పెళ్లి చేసేద్దామనేనా? అవును రాజీ, ముందు స్వాతికి పెళ్లి చేస్తే ఆ తర్వాత రాజీవ్కి మంచి సంబంధం చూసి చేసేద్దాం. ప్రస్తుతం మేము అలా అనుకుంటున్నాం. నువ్వేమంటావు? సరే, నేను అలాగే అనుకుంటున్నానమ్మా. డాక్టర్ సంబంధం ఏదైనా నాకు తెలిస్తే చెబుతాను. అలాగేనమ్మా రాజీ, ఇక ఉంటాను. ఆమె ఫోన్ పెట్టేసింది. ఆ రోజు వాకింగ్ నుండి వస్తూ కాసేపు ఒక పెద్ద చెట్టు కింద కూర్చున్నారు రజనీకాంత్, రాఘవరావు. నిన్న మా అబ్బాయికి హైదరాబాద్ నుండి ఒక సంబంధం వచ్చిందండి అంటూ మొదలు పెట్టాడు రాఘవరావు. అలాగా, చెప్పండి. ఆ అమ్మాయి ఇంజనీరింగ్ అయిపోయింది. మెరిట్గా చదివిన అమ్మాయే.
మెడిసిన్ చేసిన అమ్మాయి అయితే బాగుంటుందని మా అబ్బాయి అభిప్రాయం. మాకు అదే మంచిదనిపిస్తోంది. అలాగా, ఇద్దరూ ఎవరి ప్రాక్టీస్లో వాళ్ళుండి బిజీ లైఫ్ గడిపే కన్నా ప్రొఫెషనల్ వేరుగా ఉంటేనే బాగుంటుందని ఈ మధ్య యువతరం అభిప్రాయపడుతోంది. అభిరుచులు భిన్నంగా ఉంటాయి కదండి. మా స్టూడెంట్ ఒక అమ్మాయి డాక్టర్, ఇంజనీర్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకుని స్టేట్స్కి వెళ్ళిపోయింది ఈ మధ్యనే. డాక్టర్స్ అమెరికాలో సెటిల్ అవ్వడానికి ఎక్కువ టైం పడుతుంది. అయినా ఎందుకో మా పెద్దబ్బాయికి అమెరికా వెళ్లే అభిప్రాయం, ఆశ లేవు. చిన్నాడికి ఆ ఆలోచన ఉంది కానీ. అలాగా, అమెరికా వెళ్ళడం మన వాళ్ళకి ఢిల్లీకి వెళ్ళడం అంత తేలికైన పని అయిపోయింది. అన్నట్లు రజనీకాంత్ గారు, మీ మరదలు డాక్టర్ అయినట్టుగా, పెళ్లి చేయాలనుకోవడం లేదా? అవునండి, మా మరదలు డాక్టరే. చదువు ఈ సంవత్సరంతో అయిపోతుంది. అన్నట్లు ఈ విషయం మీకెలా తెలుసు? మా రాజ్యం చెప్పిందా రమణి గారికి? ఆశ్చర్యంగా అడిగాడు రజనీకాంత్. మీ అమ్మగారు అన్నారట మా రమణితో అంటూ అన్నట్లు రజనీకాంత్ గారు, డాక్టరు మామగారి దగ్గర ఎంత కట్నం కొట్టేశారేంటి? సరదాగా అడిగాడు రాఘవరావు. అదేం లేదండి, మాది ప్రేమ వివాహం. ఆయనకి చెప్పకుండా చేసుకున్నాం. అప్పటి పరిస్థితి అటువంటిది. అయితే మాత్రం బాగా ఇచ్చుండాలే. ఆయన బాగా సంపాదించాడని చెప్పుకుంటారు. రజనీకాంత్ నవ్వి ఊరుకున్నాడు. అన్నీ నచ్చితే సంబంధం చాలా మంచిది. కట్నం కానుకల విషయం ఆలోచించనక్కర్లేదు. దండిగా ఇస్తారు. ఏ లోపమూ చేయరు. మా మరదలు స్వాతి చాలా మెరిట్ స్టూడెంట్, చక్కని పిల్ల. ఎంట్రన్స్ ఎగ్జామ్లో స్టేట్ సెకండ్ వచ్చింది గర్వంగా చెప్పాడు రజనీకాంత్. మీ కుటుంబం అయితే ఆలోచించే పనే లేదండి. అయితే సంబంధం కదిలించమంటారా? మీ సంబంధం అయితే మాకు ఆలోచించే పనేముంది? అంతా తెలిసిన వాళ్లే కదా. ఇద్దరూ హాయిగా నవ్వుకున్నారు. ఆ అమ్మాయి ఫోటో ఉంటే ఇవ్వండి, వివరాలు చెప్పి బాబుకి చూపిస్తాను. తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు. మీ వాళ్లను కదిలించాకే సుమా. ఆ రాత్రి పడుకోబోయే ముందు రజనీకాంత్ రాజ్యలక్ష్మితో అన్నాడు, స్వాతి పెళ్లి చేస్తారు ఈ సంవత్సరం. మంచి సంబంధం అయితే చేద్దామని అనుకుంటున్నారట. నిన్ననే ఫోన్లో మాట్లాడుతూ చెప్పిందమ్మా. అన్నట్లు ఎందుకలా అడిగారు? ఏంటి విషయం? రాఘవరావు గారి అబ్బాయి రవీంద్రకి స్వాతికి జంట బాగుంటుందేమో ఆలోచించు. ఇద్దరూ డాక్టర్లు కదా. ఏంటి, ఈ ఆలోచన మీకే వచ్చిందా? ఆశ్చర్యపడిపోతూ అంది రాజ్యలక్ష్మి. రజనీకాంత్ ఏ కళనున్నాడో చిరునవ్వు నవ్వాడు. రాఘవరావు గారే కదిలించారు పొద్దున్న వాకింగ్లో. మీ వాళ్ళకి చెప్పు, వివరాలతో ఆలోచించుకుంటారు. సంబంధం మంచిదనిపిస్తోంది. నాకు స్వాతి ఫోటో ఉంటే ఇవ్వు. ఇది ఇచ్చి రవీంద్ర ఫోటో అడిగి తీసుకుంటాను. రవీంద్ర కూడా బాగా మెరిట్ అట. అన్నీ బాగానే ఉన్నాయి. వీళ్ళిద్దరి జంట బాగుండొచ్చు అనుకుంది రాజ్యలక్ష్మి సంతోషంగా. నే చెప్పలే, అందుకే నేను కదిలించాను ఈ సంబంధం అంది కమలమ్మ విషయం విని. నేను కల్పించుకుని చేసిన పని అవకుండా పోదు అని ఆమె అంటుంటే రాజ్యలక్ష్మి ఆ స్వోత్కర్షకు చాటుగా నవ్వుకుంది. ఆ రాత్రి తల్లికి ఫోన్ చేసింది ఆమె. అన్ని వివరాలు చెప్పింది. వివరంగా మళ్లీ లెటర్ రాస్తూ రవీంద్ర ఫోటో పంపింది. అల్లుడి ద్వారా ఈ సంబంధం కదిలిందని తెలిసి యశోదరమ్మ ఎంతో సంతోషపడింది. ఆమెకి అన్నీ వివరంగా తెలియకపోయినా అల్లుడి స్వభావం తెలుసు. కొంత ఊహించింది. మామ అల్లుళ్ల మధ్య సయోధ్య లేదు. అల్లుడికి ఇది మీకు అని కాస్తైనా ఆస్తి అప్పగించింది లేదు. ఆ సంగతే భర్తతో ప్రస్తావించింది 1-2 సార్లు. ఏంటి ఇచ్చేది? ఇచ్చేదాకా ఆగలేరా? పిల్లనమని అడగలేనివాడు ఆస్తి అడుగుతాడా? రమ్మని చూద్దాం అంటూ కోపం తెచ్చుకున్న భర్త ఈ మధ్య మిగిలిన పిల్లలతో పాటు వాళ్ళకి వాట ఎందుకివ్వను? వాళ్ళు పెంచేదానికన్నా నేనే పాపాయికి ఎక్కువ ఆస్తి సమకూర్చగలను అంటున్నాడు. ఈ విషయమై భర్తతో వాదించే లాభం లేదు. ఆయనకి ఎంత తోస్తే అంతే. భారీ చెయ్యి. పిల్లల్లో అందరికన్నా రాజ్యలక్ష్మికి రాగిణికి ఎక్కువ ముఠ చెప్పినా ఆశ్చర్యపోనక్కర్లేదు అనుకుంటున్నామే. 4 రోజుల తర్వాత రాజీ ఫోన్ చేశాడు. అక్క, నువ్వు చెప్పిన రవీంద్ర మాకు తెలుసు. స్వాతికి కూడా బాగా తెలుసు. 1-2 సార్లు ఫంక్షన్స్లో కలుసుకున్నాం. పరిచయం ఉంది. ఈ సంబంధం అన్ని విధాలా బాగానే ఉంది. ఒకసారి ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అదే అమ్మ కూడా చెప్పాను. ఆ రాత్రి తల్లి తండ్రి ఇద్దరూ ఫోన్లో మాట్లాడారు. రజనీకాంత్ కూడా రాఘవరావు గురించి చెప్పాడు. ఈ ఊళ్ళో ఇల్లు కట్టుకున్నారు. పల్లెటూళ్ళలో పొలాలవి ఎక్కువే ఉన్నాయి. కలిగిన కుటుంబమే. అన్నింటికీ మించి పేరు, పొలుగుబడి, విద్య ఉన్న కుటుంబం అని రాజ్యలక్ష్మి చెప్పింది. ఒకసారి అందరం కలిసి ఏర్పాటు చేద్దాం నాన్న. ఎక్కడో ఎందుకు పెళ్లి చూపుల కార్యక్రమం, మన ఇంట్లోనే ఏర్పాటు చేద్దాం. అన్ని విషయాలు అప్పుడే మాట్లాడుకోవచ్చు. అలాగే తల్లి అన్నారాయన. ఉదయపు నడక కార్యక్రమంలో ఏర్పడిన స్నేహం ఒక కళ్యాణానికి నాంది పలికింది. ఆ రోజే పెళ్లి చూపుల కార్యక్రమం. తెనాల నుండి తల్లి తండ్రి వచ్చారు. హైదరాబాద్ నుండి రాజీవ్, స్వాతి వచ్చారు. ఆ రోజు 10 గంటలకు వస్తున్నామని కబురు చేశారు రాఘవరావు గారు. రాజలక్ష్మి పెళ్ళైన తర్వాత ఏర్పడిన ఒడిదుడుకులన్నింటినీ ఎదుర్కొన్నాక తండ్రి ఎప్పుడో 1-2 సార్లు తన ఇంటికొచ్చాడు. వచ్చిన ప్రతిసారి మామగారిపై రజనీకాంత్ సాధింపు మొదలు పెట్టేవాడు.
ఇద్దరి నడుమ రాజ్యలక్ష్మి నలిగిపోయేది. ఈసారి కార్యక్రమం అంతా సవ్యంగా జరిగేటట్లు చేయి తండ్రి అంటూ దేవుడికి మొక్కుకుంది రాజ్యలక్ష్మి. వెనక గదిలో స్వాతికి జడ వేస్తోంది రాజ్యలక్ష్మి. చక్కగా పొట్టుచీర కట్టుకుని వడ్డాణంతో పాటు అన్ని నగలు పెట్టుకుంటే పిల్ల ముచ్చటగా ఉంటుంది పెళ్లిచూపుల్లో అంటోంది కమలమ్మ. అంతా నవ్వి ఊరుకున్నారు. స్వాతి సింపుల్గానే తయారైంది. చదువుకున్న పిల్లలు పెద్దవాళ్ళ మాట వినరు కదూ అని సణుక్కుంది కమలమ్మ. అందరూ సమావేశమయ్యారు. పరస్పర పరిచయాలయ్యాయి. రాఘవరావు గారు డాక్టర్ గారితో కరచాలనం చేసి, చాలా సంతోషమండి మిమ్మల్ని కలుసుకున్నందుకు అంటూ తన ఆనందం ప్రకటించాడు. రవీంద్ర, స్వాతి, రాజీవ్ మాట్లాడుకుంటున్నారు. డాక్టర్ గారి ముందు రాఘవరావు గారు అతి వినయంగా మరెంతో గౌరవంగా మాట్లాడుతున్నాడు. రాజ్యలక్ష్మి అందరికీ పలహారాలు అందించి కాఫీ ఏర్పాట్లు చేసింది. రమణి సాయం రాబోయింది. మీరాగండి రమణి గారు, మీరు వియ్యాలవారు, మర్యాదలు మేం చెయ్యాలి, మీరు పుచ్చుకోవాలి, కూర్చోండి ప్లీజ్ అంటూ వారించింది. కానీ రమణి ఊరుకోలేదు. ఇద్దరూ కలిసే కాఫీ టిఫిన్ల వ్యవహారం చూశారు. రవీంద్ర, స్వాతి, రాజీవ్ మెడికల్ కాలేజీలో జరిగే విషయాలు మాట్లాడుకుంటున్నారు. పక్కనే కూర్చున్న తల్లి స్వాతిని గమనించింది. స్వాతి ఎంతో సరదాగా సంతోషంగా ఉన్నట్లు తోచింది ఆమెకు. అందరికీ నచ్చినట్లే ఉంది సంబంధం అనుకుంది రాజ్యలక్ష్మి. రాఘవరావు గారు కొడుకుతో, ఏనాన్నా మరి నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు నవ్వుతూ. రవీంద్ర నవ్వుతూ, ముందు స్వాతి గారి అభిప్రాయం అడగండి అన్నాడు. రాజీవ్ స్వాతి వంక చూశాడు. ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు ఆమె అభిప్రాయాన్ని తెలియజెప్పింది. రాజీవ్ నవ్వుతూ, అయితే ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే అన్నాడు. అందరూ నవ్వుకున్నారు. కాసేపు సరదాగా కబుర్లయ్యాక, మరీ ఇక మేం వెళ్ళొస్తాం అంటూ లేచారు రాఘవరావు గారు. అంతా సగౌరవంగా వారిని సాగనంపారు. ఆ తర్వాత అందరూ తీరుబడిగా కూర్చున్నప్పుడు యశోదర చెప్పింది రాజ్యలక్ష్మికి, స్వాతికి తండ్రిచ్చే ఆస్తి విలువ వివరాలు పెళ్లివారికి ముందే చెబితే బాగుంటుందని. పెళ్ళయ్యాక ఏ తేడాలు రాకుండా ఉండాలంటే ముందే ఇలాంటి విషయాలు వివరంగా మాట్లాడుకుంటే మంచిది. కుటుంబాల మధ్య తేడాలొచ్చేది కట్నాల దగ్గర, కానుకల దగ్గరే కదూ. స్వాతికి ఇవ్వదలుచుకున్న కట్నం వివరాలని ఒక పేపర్ మీద రాసి పెట్టారు డాక్టర్ గారు. ఆ పేపర్ తెచ్చి రాజ్యలక్ష్మికి ఇచ్చింది తల్లి. రజనీకాంత్ కూడా అక్కడే కూర్చున్నాడు. ఈ వివరాలన్నీ చెప్పండి వాళ్లకు. సాంప్రదాయకంగా వచ్చే ఆనవాయితీలన్నీ ఘనంగానే జరుపుతామని చెప్పండి అంటూ మీ ఇద్దరు వెళ్ళి రాఘవరావు గారికి చెప్పండి. మళ్ళీ వేరే మధ్యవర్తులు ఎందుకు? అసలు మీరే మధ్యవర్తులు కదా అందామి నవ్వుతూ. ఎంత చదివినా ఆడపిల్ల ఆడపిల్లే కదా. సాయంత్రం రాఘవరావు గారింటికి రాజ్యలక్ష్మి రజనీకాంత్లతో పాటు రాజీవ్ను కూడా తీసుకువెళ్లారు. ముగ్గురు వెళ్లకూడదంటూ రాగిణ్ణి కూడా వెళ్లమంది తల్లి. అలాగే వెళ్లారు వాళ్ళు. రాఘవరావు గారు వాళ్ళు చెప్పిందంతా విని సంతోషం ప్రకటించారట. ఆ రాత్రే వాళ్ళు తెనాలి వెళ్ళిపోయారు. ఆ రాత్రి రజనీకాంత్ భోజనాల దగ్గర నవ్వుతూ మొదలెట్టాడు. భలే మామ, అల్లుళ్ళని త్రాసులో పెట్టి తూచే మామ. ఆ మాటల్లో వెటకారం ధ్వనించింది. రజనీకాంత్ కళ్ల ముందు మామ ఆస్తి వివరాలు స్వాతికని రాసిచ్చిన కాగితం కదులుతోంది. ఆ ఆస్తి 50-60 లక్షలకు తక్కువ ఉండదు, ఎంత హీనంగా లెక్క వేసినా. నయం, కమలమ్మ బయట వరండాలో ఉంది. ఆవిడ వినలేదు. రాజ్యలక్ష్మి ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడుతుంది? తండ్రి ఎంత అని పెద్దలుడికివ్వడు. ఈయనేమో ఆయన మీద విసురులు విసరకుండా ఉండడు. మధ్య నలిగేది తను. ఈసారి రాజ్యలక్ష్మి ముఖంలోకి చూస్తూ అన్నాడు రజనీకాంత్. చిన్నలుడికి చాలా ఇస్తున్నారు కదా, మరి నేను పెద్దల్లుని కదా, నాకేం ఇవ్వాలని ఆయన కనిపించదా? రాజ్యలక్ష్మి భర్త నుండి ఏ ప్రశ్న అయితే రాకూడదని కోరుకుందో అది రాని వచ్చింది. ఆమె ముఖం లీనమైంది. అంటే ఆఫ్టర్ ఆల్ నేను బడిపంతులుగానన్నమాట. అదే కదా ఆ పెద్దాయన ఉద్దేశం. తమతో సరితూగే అర్హత లేనివాణ్ణనేగా. అలా ఎందుకనుకుంటారు? అప్పుడు ఇవ్వలేదు, అప్పటి పరిస్థితి వేరు అంది రాజ్యలక్ష్మి. అసలు ఎవరన్న అభిప్రాయాన్ని ఎందుకు పోషిస్తారు మీరు? తండ్రికి బిడ్డలంతా సమానమే, పిల్లల్ని వేరుగా చూడరు. అంటే నీ ఉద్దేశం మా మామయ్య మహాశయులకు దయ కలిగి ఎప్పుడో ఏదో ఇస్తాడని ఎదురుచూస్తూ కూర్చోమంటావా? రాజ్యలక్ష్మి మాట్లాడలేదు. ముభావంగా భోజనాలు పూర్తయ్యాయి. ఈ పెళ్లి మాటలు ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ ఈ కారణంగా నా మనసు మీద ఎన్ని సుతి దెబ్బలు పడాలో, ఎంత సంఘర్షణ మోయాలో, ఎంత టెన్షన్ భరించాలో అన్న భయం గుండెల్లో గూడు కట్టుకుంది రాజ్యలక్ష్మికి. చెల్లెలి పెళ్లి సంబంధం ఒక పక్క, భర్త తన మాటలతో పెట్టే చిత్రహింస మరో పక్క. ఏ స్త్రీకి రాకూడని పరిస్థితి, భరించలేని దుస్థితి. టాక్సీ వచ్చి జానకిరామయ్య గారి ఇంటి ముందు ఆగింది. పల్లెటూరులో ఏదైనా కారొస్తే అందరూ విచిత్రంగా వింతగా నిలబడి చోద్యం చూస్తారు. పిల్లలు కారు చుట్టూ మూగారు. శశిరేఖమ్మ కారు దిగింది. అటు నుండి రాము దిగొచ్చాడు. రండమ్మగారు అంటూ ఆమెను లోపలికి తీసుకొచ్చాడు.
హాల్లో అడుగుపెట్టిన శశిరేఖమ్మకు అప్పుడే వంటింట్లో నుండి వస్తున్న పూర్ణిమ కనిపించింది. కొంగుకు చేయి తుడుచుకుంటూ ఉసురుమంటూ వస్తోంది. ఈమె ఈమె తన కోడలు పూర్ణిమేనా? బంగారు బొమ్మలా మెరిసిపోయే ఆనాటి పూర్ణిమ ఈమెనా? ఒక్క క్షణం హృదయం బాధగా స్పందించింది. నివ్వెరపోయి నిలబడి అలాగే చూస్తున్నామే. తన ఇంట్లో కొడుకు శ్రీనివాస్ సరసన ఉన్నప్పుడు ఆమె రూపం కన్నుల పంట, వెన్నెల బాట. కాని ఈనాడి అమ్మాయి చీకటి ముసిరిన బేల. ఆనాటి వైభవానికి ఈనాటి ఈ రూపానికి ఎంత అంతరం! అక్క, ఎవరొచ్చారో చూడు, గుర్తుపట్టావా? అంటూ దగ్గరకొచ్చాడు రాము. కోడల్ని చూస్తుంటే శశిరేఖమ్మ గుండెల్లో నుండి దుఃఖం ఎగసొచ్చింది. ఆశ్చర్యంగా అత్తగారిని చూస్తూ గుర్తుపట్టి ఆ కన్నులు ఆనందంతో వెలిగిపోగా ఎక్కుపెట్టి వదిలిన బాణంలా వచ్చి అత్తగారి కాళ్ళ మీద వాలిపోయింది పూర్ణిమ. ఆవుదుల్లేని దుఃఖం ఆమెను ముంచేసింది. కోడల్ని లేవనెత్తి కౌగిట చేర్చుకుని తను కన్నీరు పెట్టింది శశిరేఖమ్మ. పూర్ణిమ వీపు నిమురుతూ ఆత్మీయతతో లోపల గదిలో పడుకునున్న అనసూయమ్మ లేచొచ్చింది. వదినగారు, మీరా, రండి. అయ్యో, కుర్చీలా తెర రాము అంటుంటే రాము కుర్చీ తెచ్చివేశాడు. కూర్చోండమ్మా అంటూ. కబురు తెలిసిన శాంత గబగబా వచ్చింది. రాము నాన్న కూడా వచ్చాడు. శశిరేఖమ్మ అంది, అన్నయ్య గారు పోయారన్న విషయం నాకు అమెరికాలో అమ్మాయి దగ్గర ఉండగా తెలిసింది వదినగారు. చాలా విచారకరమైన విషయం. అంతా విధిలిఖితం. మనం ఏం చేయలేం. ఫలితం అనుభవించడం తప్ప. ఆమె గొంతులో వైరాగ్యం ధ్వనించింది. అనసూయమ్మ ఆవిడ పరామర్శకు చెలించి కళ్ళనీళ్లు పెట్టుకుంది. నా దుఃఖంలో నేనుండి పూర్ణిమను మరిచిపోయాను అంటూ. అమ్మా పూర్ణ, లే తల్లి. నా కొడుకులేని లోకం నాకు చీకట అయిపోయిందమ్మా. అందుకే నిన్ను పట్టించుకోలేదు. నన్ను క్షమించి తల్లి. చిన్నదానివి నువ్వు. బోళ్లంత భవిష్యత్తు ముందుంది. పదమ్మా మన ఇంటికి. నా బిడ్డ శ్రీని నీలో చూసుకుంటానమ్మా పూర్ణ. పద, మన ఇంటికి వెళదాం. శాంత కళ్ళు మెరిశాయి. అమ్మా, పూర్ణిమ స్థానం మీ ఇల్లేనమ్మా. మీరు పెద్దవారు, అన్నీ తెలిసినవారు. మీ ముందు నిలబడి చెప్పే తాహత మాకు లేదమ్మా. ఇక్కడ పూర్ణిమకు రక్షణ లేదమ్మా. మీ నీడలో తలదాచుకోవాలి బిడ్డ. ఈ పిచ్చి తల్లిని, ఈ బంగారు బొమ్మను మీ నీడలో తలదాచుకొనివ్వండమ్మా అంటూ పూర్ణిమ తలపై చేవేసి, పూర్ణ, భగవంతుని దయవల్ల నీ కష్టాలు తీరాయి. కన్నతల్లి మాదిరి గుండెల్లో నిన్ను దాచుకోవడానికి దేవతే దిగొచ్చింది అంది. అనసూయమ్మ అలాగే చూస్తోంది. ఏమనడానికి నోరు రావడం లేదు. శశిరేఖమ్మ అనసూయ దగ్గరకొచ్చి ఆమె చేయి పట్టుకుంది. మీరు ధైర్యంగా ఉండాలి వదినగారు. పిల్లల్ని బాగా చదివించండి. కోడల్ని నాతో తీసుకెళ్తున్నాను. తండ్రి ఎలాగూ కరువైపోయాడు. తల్లిగా మీరు అప్పుడప్పుడు వస్తూ ఉండండి అమ్మాయి దగ్గరకు అంటూ ఆమె చేయి పట్టుకుంది ఆత్మీయంగా. అనసూయమ్మకి ఆ ఆప్యాయతకి కళ్ళు నిండుకొచ్చాయి. పూర్ణ అంటూ ఆమె పూర్ణిమను కౌగిలించుకుంది. వెళ్ళిపోతున్నావమ్మా, అమ్మను చెల్లెలను వదిలి అంటూ. రాము నాన్న వెనక నుండి అన్నాడు. పూర్ణిమకు సరైన స్థానం అత్తవారిల్లినమ్మ అనసూయక్క. అమ్మాయిని దీవించి పంపు. ఆ సరికి చుట్టుపక్కల ఆడవాళ్లు చాలా మంది అక్కడికి చేరుకున్నారు. పూర్ణిమంటే అందరికీ అభిమానమే. భారతి అంటూ పిలిచింది శాంత. అక్కపెట్లు సద్దు అంటూ పురమాయించింది. తను కాఫీ పలహారాల సంగతి చూసింది. మధు దగ్గరికి వెళ్ళింది పూర్ణిమ. ఆ అబ్బాయికి ఈ మధ్య ఆరోగ్యం అసలు బాగుండడం లేదు. ఎప్పుడూ నాతగా పడుకునే ఉంటున్నాడు. ఎన్నాళ్ళలో బతకడేమనిపిస్తోంది అందరికీ. కన్నీళ్లతో అత్తగారిని చూపించి ఆమెతో తాను వెళ్ళిపోతున్నట్లు సైగలతో చెప్పింది పూర్ణిమ. ఆ అబ్బాయి ముఖంలో సంతోషం కనిపించింది. భారతి, ఇక ఈ ఇంటి భారం నీదేనమ్మా. అంతా బాగా చదువుకోండి. అమ్మా, అన్నయ్య జాగ్రత్త అంటూ అప్పగింతలు పెట్టింది. పిన్ని దగ్గర వీడుకోలు తీసుకుంటుంటే ఆమెకి కళ్ళనీళ్లు పొంగొచ్చాయి. పూర్ణ అంటూ ఆమె కళ్ళనీళ్లు పెట్టుకుంది. పిన్నిని మర్చిపోకుండా అప్పుడప్పుడు వస్తుండమ్మా అంది. తండ్రి ఫోటోకి నమస్కారం చేసి అత్తగారి దగ్గరకొచ్చి నిలబడింది పూర్ణిమ. రామ్మా వెళదాం అంటూ శశిరేఖమ్మ ముందుకు కదిలింది. వస్తామమ్మా అంటూ అందరికీ చెప్పి వెళ్లి కారులో కూర్చుంది. పూర్ణిమను పక్కనే కూర్చోబెట్టుకుంది. పూర్ణిమక్క, ఉంటాను. అమ్మగారు నమస్కారం, ఉంటానండి అన్నాడు రాము చేతులు జోడిస్తూ. రాము, బాగా చదువుకో. అక్కను చూడ్డానికి వస్తూ ఉంటావుగా. బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలి నాన్న అంటూ ఆశీర్వదించింది. కారు కదిలి వేగం పుంజుకుంది. ఈ పరిణామానికి సూత్రధారి రాము అని తెలిసి అందరూ ఆశ్చర్యంతో రాముని మనస్ఫూర్తిగా అభినందించారు. ఆ వారంలోనే రవీంద్ర స్వాతిల ఎంగేజ్మెంట్ వైభవంగా జరిగింది. తెనాల్లో డాక్టర్ గారింట్లో అంగరంగ వైభవంగా. స్వాతి రవీంద్ర జంట బాగున్నారు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా. రాగిణి పిన్ని పక్కనే ఉంది. రేఖ ఫోన్ చేసింది తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ. పెళ్లికి తప్పక అందరం వస్తాం అని చెప్పింది. రజనీ భర్తకు మెడికల్ కాన్ఫరెన్స్ ఉందని రాలేదు. తనొచ్చింది. పెళ్లికి ఇద్దరూ వస్తారట. శశిరేఖమ్మ రాలేదు. పెళ్లికి వెళ్ళొచ్చులే అని ఊరుకుంది.
డాక్టర్ గారు అల్లుడికి డైమండ్ రింగ్ చేయించారు, సూట్లు తెచ్చారు, మెళ్ళో దగదగలాడుతున్న గొలుసు వేశారు. రమణి, రాఘవరావు కాబోయే కోడలు స్వాతికి పొట్టుచీర, కెంపుల సెట్టు, బంగారు కుంకుమ భరిణ అన్నీ వెండి పాళెంలో పెట్టి అన్ని లాంఛనాలతో అందంగా అందించారు. ఈ తంతంతా గమనిస్తూ కూర్చున్న రజనీకాంత్కి మనసులో ఎక్కడో ముళ్ళుగుచ్చుకున్న అనుభూతి కలిగింది. తనకివన్నీ జరగలేదు. ఈ ఇంటికి మొట్టమొదటిసారి రాజ్యలక్ష్మి చేయి పట్టుకుని మెళ్ళో వేసుకున్న పూలదండలతో వచ్చి కారు దిగిన నాటి సంఘటనలన్నీ మనసులో మిదిలాయి. తననొక అంటరానివానిగా, ఒక శత్రువుగా చూసి చరాలన పైకి వెళ్ళిపోయి దడేలమని తలుపు వేసుకున్నాడు ఈ మామయ్య మహాశయుడు. వెర్రిముఖం వేసుకుని వెనక్కి తిరిగాడుతాను. ఆయన ఉగ్రరూపం ఇప్పటికీ తనకి గుర్తుంది. రజనీకాంత్ కళ్ళల్లో కోపం తాలూకా జీర కదిలింది. ఎంత పెద్ద మనిషి మావయ్య, తననొక మనిషిగా చూడెందుకని? ఆలోచనల భారానికి తట్టుకోలేక నెమ్మదిగా లేచి బయటకొచ్చి నిలబడ్డాడు. ఏనాటి సంగతో ఇప్పుడు తలచుకోవడం ఎందుకు అంటూ తనను తానే సముదాయించుకున్నాడు. అప్పటి పరిస్థితి అటువంటిది. దాన్ని మళ్లీ మళ్లీ తలచుకోవడం పొరపాటేమో. ఇప్పుడు అందరం బాగానే ఉంటున్నాం కదా. కాస్త తమాయించుకుని మళ్లీ హాల్లోకొచ్చి కూర్చున్నాడు. కాసేపటికి ఫంక్షన్ పూర్తయింది. రవీంద్రను, స్వాతిని పక్కపక్కగా సోఫాలో కూర్చోబెట్టి అందరూ చుట్టూ కూర్చున్నారు, ముచ్చట్లు చెప్పుకుంటూ. రాగిణికి రేఖపిన్ని వీడియో కెమెరా పంపింది. దాంతో ఎంగేజ్మెంట్ కార్యక్రమం అంతా చక్కగా షూట్ చేసింది రాగిణి. అది వెంటనే టీవీలో వస్తుంటే అందరూ చూస్తున్నారు, నవ్వుకుంటున్నారు. ఈ రోజుల్లో చిన్నపిల్లలైనా ఎంత స్పీడ్గా అన్నింటిలోనూ తమ ప్రతిభ చూపుతున్నారు. చాలా బాగా తీసావు తల్లి అన్నాడు రజనీకాంత్ రాగిణితో. రాజ్యలక్ష్మి అటుగా వచ్చి కూల్ డ్రింక్ ఇచ్చింది తాగమంటూ. ఆమె ఇందాకటి నుండి భర్తను ఒక కంట గమనిస్తూనే ఉంది. ఆమెను చూస్తూ అనుకున్నాడు రజనీకాంత్, ఈ బంగారు పిచ్చుక తనదైన వైభవం అంతా వదులుకుని నా కోసం వచ్చింది. అత్తగారింట్లో చాలా సమస్యలు ఎదుర్కొంది. తాను కూడా ఎప్పుడూ ఏదో ఒక పొలవిరుపు మాటని ఆమెను నొప్పిస్తూనే ఉన్నాడు. అమ్మ సరే సరే, ఎప్పుడూ శక్తివంతమైన సూటిపోటి మాటలే. కాని ఈమె ఏనాడు పన్నెత్తి ఎదురు మాట్లాడదు. ఆడవాళ్ళకంత సహనం ఎలా పెట్టాడు దేవుడు, అందులో రాజ్యానికి మరీను. పెళ్లైన ఇన్నేళ్లకు మొదటిసారి భార్య దృక్కోణంలోంచి ఆలోచించాడు రజనీకాంత్. నాన్న అంటూ రాగిణొచ్చి పక్కన కూర్చుంది. ఆమె ఏవో మాటలు చెబుతుంటే వింటూ కూర్చున్నాడు. భోజనాలయ్యాక రాఘవరావు గారి కుటుంబం, బంధువులు వెళ్ళిపోయారు. త్వరలో ముహూర్తాలు నిర్ణయిద్దాం అనుకున్నారు. నాన్న, మనం ఎప్పుడు వెళుతున్నాం అంది రాగిణి. ఏమ్మా, అందరూ ఉన్నారు సందడిగా, వెళదామంటున్నావేమిటి? కూతురి తల మీద చేయి వేసి లాలనగా అడిగాడు రజనీకాంత్. స్కూలు పోతుందిగా నాన్న అంది రాగిణి. మర్నాడు పొద్దున్నే బయలుదేరారు. మామగారు రజనీకాంత్ చేయి పట్టుకుని, బాబు, పెళ్లి పనులన్నీ నువ్వే దగ్గరుండి బాధ్యతగా చూసుకోవాలి. నేను పెద్దవాణ్ణి అయిపోతున్నాను అన్నాడు. రజనీకాంత్ విచిత్రంగా అనుభూతి చెందాడు మామగారి మాటలకు. తండ్రి పోయి చాలా కాలమైంది. ఒక్క క్షణం మామగారి మాటలకు పితృప్రేమ రుచి చూసినట్లయింది. మళ్లీ అంతలోనే అహంకారం అడ్డొచ్చింది. అంతా నటన, నా మీద ఆయనకు ఏనాడు ఆత్మీయత లేదు అనుకున్నాడు. మనసులో రేగిన ఆలోచనల తాలూకా ప్రభావం ప్రస్ఫుటంగా కాకపోయినా కొంతవరకైనా ముఖంలో తెలుస్తుంది. ముఖం మనసుకి సూచన అంటారు కదా. రాజ్యలక్ష్మి భర్తను గమనించింది. అతని మనసు, ఆలోచనలు ఆమెకి బాగా తెలుసు. పెళ్లి ముహూర్తాలు నిర్ణయించే రోజున రాఘవరావు గారు వాళ్ల బంధువులు కొందరితో తెనాలి వెళ్లారు. రజనీకాంత్ కుటుంబం వెళ్ళింది. సరిగ్గా 4 రోజులకి కుదిరింది ముహూర్తం. అప్పటికి రాగిణి పరీక్షలైపోతాయి. భోజనాలయ్యాక రాఘవరావు గారు బంధువులు వెళ్ళిపోయారు. మగపెళ్లి వారికి లగ్న పత్రికతో పాటు ఇంటిల్లపాదికి బట్టలు, స్వీట్స్, పళ్ళు అంటూ లగ్న పత్రికతో పాటు పంపడానికి ఆర్భాటంగా సిద్ధం చేశారు. అవన్నీ రాఘవరావు గారింటికి తీసుకెళ్లి అప్పగించే పనిని రజనీకాంత్కి అప్పగించారు మామగారు. పోలీసులో బయలుదేరారు. రజనీకాంత్ ఇంటి ముందు రాజ్యలక్ష్మి, రాగిణి దిగాక అంది రాజ్యలక్ష్మి, మీరు కాస్త ఫ్రెషప్ అయి వెళ్ళండి. వెళ్లేది వియ్యాల వారింటికి, హోదాగా దర్జాగా వెళ్ళాలి అంటూ నవ్వింది. కొడుకు వచ్చిన అరగంటకే మళ్లీ కారెక్కుతుంటే, ఎక్కడికి బాబు మళ్ళీ అని అడిగింది కమలమ్మ. కొడుకుతో పాటు కారు దగ్గరకు వచ్చింది. లోపలికి తొంగి చూసింది. లగ్న పత్రిక ఇచ్చి రావడానికి వెళుతున్నానమ్మా అన్నాడు రజనీకాంత్. కారు లోపలికి ఆరాగా తొంగి చూసింది కమలమ్మ. ఆమె కళ్ళు చెదిరాయి. ఎంత భారీగా పంపారు లగ్నపత్రిక, రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లు. ఆమె ముఖం మాడిపోయింది. మరుక్షణంలో ఆ లగ్నపత్రికతో పాటు వచ్చిన సంబారాల సరంజామా అంతా చూస్తుంటే ఆమెకి ఉడుకుమొత్తన వచ్చింది. కారు వెళ్లిపోయింది. ఆ రోజంతా సణుక్కుంటూ అసహనంగా అటు ఇటూ తిరుగుతూనే ఉంది ఆవిడ. నా బిడ్డనంత అవమానం చేస్తారా? వాడేమైనా తక్కువ చదివాడా? ఆ రోజుల్లోనే ఎంఎస్సీ చదివించాను. ఇలా చిన్నబుచ్చుతారా నా కొడుకుని?
మొదటి నుండి ఇలాగే చిన్నచూపు చూశారు నా కొడుకుని. అసలు విలువనేది ఇవ్వకుండా అవమానించారు అంటూ ఒకటే ఇదే పోతుంది. రాజ్యలక్ష్మి ఎంత నిబ్బరంగా ఉండాలనుకున్నా అత్తగారి మాటలకు రియాక్ట్ అవుతూనే ఉంది. ఈ పెళ్లి ప్రయత్నాలన్నీ ఈయన జోక్యంతో ఎందుకు మొదలయ్యాయి? ముందు ముందు ఏమి కానుందో అన్న భయం పట్టుకుందామెకి. అన్ని విషయాల్లో పోలికలు చూసుకుని ఎంత రగడ, అల్లరి, యుద్ధం సృష్టిస్తుందో ఈవిడ. ఈమె ధాటికి తట్టుకునేదెలాగా అన్న భయం కలుగుతోంది. వియ్యాల వారింట్లో మర్యాదలు పొంది ఇంటికొచ్చాడు రజనీకాంత్. రాజ్యలక్ష్మి ఎదురొచ్చింది. నవ్వుతూ తన చేతిలో ఉన్న బట్టల ప్యాకెట్ వియ్యాలవారు పెట్టింది ఆమె చేతిలో పెట్టాడు రజనీకాంత్. ఆ రాత్రి రాజ్యలక్ష్మి ఆలస్యంగా ఇల్లంతా సర్దుకుని పడుకోబోయింది. రజనీకాంత్ నిద్రపోతున్నాడు అనుకుంది. అతడు కళ్ళు విప్పి చూడగానే అదేంటి నిద్రపోలేదా అంటూ దగ్గరగా వచ్చి కూర్చుంది. అతడు నవ్వాడు. ఈ పెళ్లి హడావిడి నీకే ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తోందే. రేపు రాగిణి పెళ్లి కూడా ఇంత హైరాణ పడవేమో. రాజ్యలక్ష్మి నవ్వింది. మధ్యవర్తిత్వం ఒప్పుకున్నారుగా, ఇక తప్పేదేముంది? రేఖ ఫోన్ చేసిందండి. పెళ్లికి 1 వారం ముందే వస్తానంది. రజని వాళ్ళు ఇంకొంచెం ముందే వస్తారు అంది. అయితే మీ నాన్నగారికి 2 అల్లుళ్ళు డాక్టర్లేగా. ఇప్పుడు రాబోయే అల్లుడు డాక్టరే. మీ డాక్టర్ల కుటుంబంలో నేనొక్కడిని బడిపంతుల్ని, అనామకుణ్ణి. రాజ్యలక్ష్మి చొప్పున అతడి నోరు మూసింది. అదేంటి, ఎందుకనుకుంటారలా? ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ ఉపాధ్యాయుడు కదా. గురుబ్రహ్మ గురు విష్ణు అంటారు కదా. గురువు తర్వాతే ఎవరైనా. కాసేపు ఇద్దరూ మాట్లాడుకోలేదు. పెళ్లికి రాగిణికి మంచి డ్రెస్సులు, పట్టులంగాలు ఖరీదైనవి కొను. నువ్వు పట్టుచీరలు మంచివి కొనుక్కో, డబ్బిస్తాను. అలాగే, మీరు రెడీమేడ్ డ్రెస్సులు తీసుకుందరు గాని. అమ్మ పెళ్లి చీరలు కొనడానికి కంచికి వెళ్లాలనుకుంటోంది. అయితే నువ్వు అక్కడే కొనాయి. అలాగేనండి అంది రాజ్యలక్ష్మి. ఆమె మనసు చాలా ప్రశాంతంగా ఉంది. రజనీకాంత్ కళ్ళు మూసుకున్నాడు. తనని చూడగానే ఉగ్రరూపం దాల్చిన మామ విశ్వస నడిచి వెళ్లి దడేళ్ల గది తలుపులు మూసుకున్న ఘట్టం కళ్ల ముందొచ్చి నిలిచింది. ఆ రోజున తాము పెళ్లి చేసుకుని ఆ ఇంట అడుగు పెట్టినప్పుడు మూర్చపోయిన అత్తగారు స్మృతి పదంలో మెదిలింది. ఎందుకిలా జరుగుతోంది? ఎందుకో అంతరాలు. జ్ఞప్తికొస్తేనే గుండెల్లో ముళ్ళులా గుచ్చుకుంటున్న అవమానాలు. ఇవి గుండెల మీద బలంగా ముద్రపడి మనిషిని మనిషిగా ఉండనివ్వడం లేదు. మామగారి మీద ఆప్యాయత, ఆత్మీయత కుదరనివ్వడం లేదు. ఎప్పటికో నిద్ర పట్టింది రజనీకాంత్కి. ఆ రోజు ఉదయం రజనీకాంత్ ఇంకా స్కూల్కి బయలుదేరలేదు. అత్తగారు, మామగారు, రాజీ వచ్చారు ఆహ్వాన పత్రికలు పట్టుకుని. మొదటి ఆహ్వాన పత్రిక రజనీకాంత్కి ఇవ్వాలని వచ్చారు. డాక్టర్ గారు కమలమ్మతో మాట్లాడారు. ఆమె ఆరోగ్య విషయాలు వివరంగా అడిగి కనుక్కున్నారు. తప్పక రండి పెళ్లికి. ఇది మీ ఇంట్లో పెళ్లి అనుకోండి. ఆ అమ్మాయిలకి ఇన్విటేషన్స్ పంపిస్తున్నాం. అందరూ వస్తే మాకు సంతోషంగా ఉంటుంది అన్నారు. రాజీవ్ పేర్లు రాసి కార్డ్స్ ఇచ్చాడు బావగారికి. బంధువులకు కూడా ఇవ్వమని మరికొన్ని కార్డ్స్ ఇచ్చాడు. కమలమ్మ చేతికి కార్డిచ్చి తప్పక రావాలి అత్తయ్య గారు అని చెప్పాడు. కాఫీలయ్యాక వాళ్ళు వెళ్ళిపోయారు. రజనీకాంత్ స్కూల్కి రాగిణితో వెళ్ళిపోయాడు. కమలమ్మ కాలుగాలిన పిల్లిలా ఇంట్లోకి బయటికి తిరుగుతోంది. మనసు పరిపరి విధాలుగా పరిభ్రమిస్తోంది. ఆమెకి పొద్దున్న రాజ్యలక్ష్మి కాఫీ ఇస్తే ముభావంగా అక్కడ పెట్టు అంది. టిఫిన్ ప్లేటు తెస్తే తీసుకుని మళ్ళీ ఏమనుకుందో వంటింట్లో పడేసి వెళ్ళింది. అదేంటత్తయ్య, టిఫిన్ తినండి, భోజనానికి ఆలస్యం అవుతుంది, ఆగలేరు అంటూ మళ్ళీ టిఫిన్ ప్లేటు చేతికిచ్చింది రాజ్యలక్ష్మి. ముభావంగానే తీసుకుందామే. రాజ్యలక్ష్మి గుండెల్లో గాబరా మొదలైంది. అత్తగారి ప్రవర్తన చూస్తుంటే అది ఏ యుద్ధానికో నాంది ప్రస్తావనలా ఉంది. పగలంతా కమలమ్మ దుమ్దుమ్లాడుతూనే ఉంది. సూటీపోటీ మాటలతో కోడల్ని బాధ పెడుతూనే ఉంది. ఆ సాయంత్రం రజనీకాంత్ కాలేజీ నుంచి వచ్చాక ఎవరితోనో మాట్లాడుతూ వరండాలో కూర్చున్నాడు. రాజ్యలక్ష్మి వంటింట్లో పనిలో ఉండి రాగిణి చేతికిచ్చి టిఫిన్ ప్లేట్ పంపింది. మరొక ప్లేటు నానమ్మకి ఇవ్వమని చెప్పింది. రాగిణి, నానమ్మ టిఫిన్ తిను అంటూ ప్లేటు చేతికిస్తుంటే, ఏం మీ అమ్మకు నేనంత బరువయ్యానా టిఫిన్ నీ చేతికిచ్చి పంపింది అంటూ మాట సాగదీసింది. నానమ్మ, నేను టిఫిన్ పెట్టకూడదా నీకు? అమ్మే పెట్టాలా? మంచినీళ్లు తెస్తూ అడిగింది రాగిణి. అది కాదులే అంటూ ఊరుకుందామే. ఆవిడ మనసులో అగ్నిపర్వతం రగులుతోంది. అది బయటకు రావాలి. దానికి దారులు వెతుకుతోంది. సునీత స్కూల్ నుండి వచ్చింది ఇటే. లోపలికి వెళుతూ ఎలా ఉన్నారు అంటూ పలకరించిందామె. ఆమెను పలకరించకపోతే గనుక ఆ తర్వాత ఆ ఇంటికొచ్చే యోగ్యత ఉండదని ఆమెకు తెలుసు. అందుకని ఆమెని పలకరించే రాజ్యలక్ష్మి దగ్గరకు వెళ్లడం అలవాటైందామెకు. రజనీకాంత్ లోపలికొచ్చి కూర్చున్నాడు. వెడ్డింగ్ కార్డ్స్, అడ్రస్లు బుక్కు ముందు పెట్టుకుని కూర్చున్నాడు. రేపు ఇవన్నీ పోస్టులో వెయ్యాలి. కమలం వచ్చి కొడుకు దగ్గర కూర్చుంది. ఒక కార్డు తీసి చూసింది. చాలా అందంగా వేయించారే అంది. అన్నాడు రజనీకాంత్. చెల్లెలు భానుమతి అడ్రస్ కవర్ మీద రాస్తున్నాడు.
కమలమ్మకి చాలా అసహనంగా ఉంది. ఈ పెళ్లి ఆర్భాటం చూస్తుంటే ఆమెకి ఒంటి నిండా కారం రాసుకున్నట్లుగా ఉంది. మీ బావమరిదికి గేరెక్కువ. కార్డు చేతికిచ్చాడు కాని తప్పకుండా రండి అత్తయ్య గారు అన్న మాట అనలేకపోయాడు. ఎగబడి వస్తాననుకున్నాడు ఏమో. అలాంటే నోటి ముత్యాలు రాలిపోతాయి కాబోలు. ఆ తండ్రికి తగ్గ కొడుకే అంది మాట సాగదీస్తూ. రజనీకాంత్ విని ఊరుకున్నాడు, మాట్లాడలేదు. గర్వాలరా బాబు, అంతా అతిశయం. వాళ్ళ కళ్ళకి అసలు మనం మనుషుల్లా కనబడితే కదా. వంటింట్లోనే ఉంది రాజ్యలక్ష్మి. అత్తయ్య మాట్లాడే మాటలు ఆమెకి వినిపించాయి. సునీత ఆ మాటలు విని ఏమనుకుంటుందో అన్న బెరుకు కలిగింది. పని మనిషి బయట అంట్లు తోముతోంది. ఆవిడ వాలకం చూస్తే ఏదో రగడ పెట్టుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్లు అనిపించింది. పాత సంగతులు ఏవేవో తవ్వుకుని గొంతు చించుకుని అరుస్తూ ఉంటుంది. దాంతో రాజ్యలక్ష్మి బుర్ర పాడవుతుంది. కొడుకుని మాటలతో రెచ్చగొడుతుంది. ఏళ్లు పెరుగుతున్నాయి కాని గొడవలు పెంచుకునే స్వభావం మాత్రం పోలేదామిలో. రజనీకాంత్ లేచి బయటకు వెళ్ళిపోయాడు. వంటింటి గుమ్మంలో రాజ్యలక్ష్మిని చూసి కమలమ్మ ధుమ్ధుమ్లాడుతోంది. కడుపును పుట్టిన వాళ్ళని తలకు రీతిగా చూసే తండ్రిని నేనెక్కడా చూడలేదమ్మాయి. నా కొడుకేం తక్కువ చదివాడా, చిన్న ఉద్యోగం చేస్తున్నాడా? ప్రేమించి పెళ్లి చేసుకుంటే కట్నం ఇవ్వకుండా ముడిచే చూపిస్తాడా? ఏం పెద్ద మనిషమ్మా, అడిగేవాళ్ళు లేరనా? ఇలాంటి వాళ్ళని నలుగురిలో నిలబెట్టి కడిగేయాలి. ఉండు, 10 మంది పెద్ద మనుషులు పిలిపించి పంచాయతీ పెట్టిస్తాను. కాబోయే అల్లుడితో సమానంగా నా కొడుకి కట్నం ఎందుకెవరో చూస్తాను. నోరెత్తి అడకపోతే మనిషిని మరీ అలసు చేసి పారేస్తారు. ఆమె గొంతు ఉండుండి తారాస్థాయికి చేరుతోంది. తన మీద కక్ష పెంచుకుని అలా బయటపడుతుందేమో అనుకుంది రాజ్యలక్ష్మి. ఆమెకి కంగారుగా ఉంది. గుండెల్లో దడ మొదలైంది. సహేతుకంగా మాట్లాడే వాళ్లకు సమాధానం చెప్పొచ్చు. ఆమె అలా కాదు. ఏదైనా ఎదురు జవాబు చెప్తే వెళ్లి బజార్లో నిలబడి అరుస్తుంది. మరింత రెచ్చిపోతుంది. రాక్షసులా మారిపోతుంది. ఏం చెయ్యాలి భగవాన్ అనుకుంటూ తల పట్టుకుని కూర్చుండిపోయింది రాజ్యలక్ష్మి. సునీత తెల్లబోయి చూస్తోంది. వెళ్ళిపోవాలా ఉండాలా అర్థం కాని పరిస్థితి. తటపటాయిస్తూ నిలబడిపోయింది. బయట నుండి రజనీకాంత్ వచ్చిన అలికిడైంది. కాసేపు మౌనంగా కూర్చుంది కమలమ్మ. ఏదో ఒక అఘాయిత్యం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుంది ఆమె వాలకం. హాల్లోకి తొంగి చూసింది. రజనీకాంత్ ఆ రోజు పేపర్ చూసుకుంటున్నాడు. నీకెలా ఉందో గాని నాకు మాత్రం ఒళ్ళంతా కారం రాసుకున్నట్లు మండిపోతుందిరా అబ్బాయి అంటూ వచ్చి కొడుక్కి ఎదురుగా కూర్చుంది. ఏంటి అన్నాడు రజనీకాంత్ పేపర్లోంచి తలెత్తకుండానే. ఎంత అవమానం జరిగితే ఎలాగరా నాయనా చూస్తూ ఊరుకునేది? అవమానమా? ఎవరికి? ఆశ్చర్యంగా అన్నాడు. ఇంకెవరికిరా? నిన్నిలా మీ మామగారు చిన్నచూపు చూసి అవమానిస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకునేదిరా అబ్బాయి? ఆమె బుడిబుడి దీర్ఘాలు తీసింది. కాబోతున్న అల్లుడికి అంతంత కట్నం పోస్తున్నారా? అంత వైభవంగా లగ్నపత్రిక పంపారా? పెళ్లి చేయబోతున్నారా? అందులో పొదవంతేనా నీకిచ్చారా చెప్పు? ఇంటికి పెద్దలుడివే. నీ పెళ్ళయ్యాక వాళ్ళకి ఎంతో బాగా కలిసొచ్చిందే. ఇప్పుడు ఈ పెళ్లికి మధ్యవర్తించేసి పెద్దరికి వంట కడతారా? పైసలు మాత్రం జారనివ్వరు. ఎంత మంత్రాంగం చేస్తాడ్రా మీ మామ? ఆవిడ బొగ్గలు నొక్కుంది. రజనీకాంత్ అసహనంగా కుర్చీలో అటు ఇటూ కదిలాడు. ఒక క్షణం తర్వాత అన్నాడు. నీకెందుకమ్మా ఈ ఆరాలన్నీ? ఇవన్నీ ఆలోచించి ఎందుకు బుర్రపాడు చేసుకుంటావు? వెళ్ళి పడుకో అన్నాడు మళ్ళీ పేపర్లో తల దూరుస్తూ. కమలమ్మకు చెరున కోపం వచ్చింది. తోక తొక్కిన తాచెల్లే లేచింది. ఉగ్ర రూపమే దాల్చింది. అవునరా, అడ్డాలనాడే బిడ్డలు గాని గెడ్డాలనాడు బిడ్డలా అన్న సామెత నిజమేరా. కష్టపడి నవమాసాలు మోసి కనీ పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేశాను. ఎన్ని యాతనలు పడ్డానో. మీ నాన్న ఏమీ పట్టించుకునేవారు కారు. ఆ పొలమేమో ఆ వ్యవసాయమేమో తప్ప. ఈనాటికి నేను మీకు గుడ్డిగవ్వకి కొరగానా? నేను అడగకూడదా? సొమ్మొకటిది సోకు మరొకటిది అంటూ పెద్దగా అరవడం మొదలుపెట్టింది. మధ్య మధ్య ఓరగా వంటింటి వైపు చూస్తోంది. నీకెందుకమ్మా ఇవన్నీ? ప్రశాంతంగా ఉండక ఏవేవో ఆలోచనలు పెట్టుకుంటావు. అసలు నీకు ఆ ఊళ్ళోనే ఏ సమస్యలు లేకుండా హాయిగా ఉంటుంది. అక్కడే ఉండు. ఇవన్నీ నీకెందుకు చెప్పు? కమలమ్మ కసున లేచింది. ఏంటి, నేను ఊరెళ్ళిపోనా? ఎంత మారిపోయావురా? నేనిక్కడ మీకు అడ్డంగా ఉన్నానా? నేను లేకపోతే మీ ఆవిడకు సుఖంగా ఉంటుందా? లేకపోతే మీ అత్తగారి తరపు వాళ్ళని తెచ్చి పెట్టుకుందామన్నా నేను లేకపోతే? రజనీకాంత్ సౌమ్యంగానే అన్నాడు. నా దగ్గరకు వచ్చి ఉండే అవసరం మా అత్తగారి తరపు వాళ్ళెవరికీ లేదమ్మా. వాళ్లే 10 మందికి పెట్టగలరు. అనవసరంగా మరొకళ్ళని మాటలు అనకూడదమ్మా అంటూ లేచి లోపలికి వెళ్ళిపోయాడు. బల్లిలా వంటింటి గోడకు అతుకుపోయి అత్తగారి అరుపులు వింటోన్న రాజలక్ష్మికి భరత మాటలు గుండెల్లో పాలు చిలకరించినట్లయింది. మళ్ళీ అత్తగారి కంచుకంఠం వినిపిస్తోంది. నన్నంత మాటలంటావా? అత్తగారిని వెనకేసుకొచ్చి నన్ను చిన్నతనం చేస్తావా? కొడుకు చేత ఇన్ని మాటలు పడి ఇంక నేనెందుకు బ్రతకడం? వెళుతున్నా, బావిలో దూకి చేస్తాను అంటూ పూనకు వచ్చిందల్లా బయటికి వెళ్ళిపోయింది. ఆగ్రహం వస్తే కమలమ్మకి విపరీతమైన ఆవేశం వస్తుంది. ఆ ఆవేశంలో ఎక్కడలేని శక్తి వస్తుంది. అప్పుడు ఆమెను నియంత్రించడం చాలా కష్టం. రజనీకాంత్తో పనుండి 4-5 విద్యార్థులు గేటు దాటి లోపలికొచ్చారప్పుడే.
నేను చేస్తే అందరి పీడ విరగడైపోతుంది అంటూ రాజ్యలక్ష్మి వైపు ఓరగా చూస్తూ గబగబా ముందు గేటు పక్కగా మూలగా ఉన్న బావిగట్టును చేరి అందులో దూకబోయింది. ప్రమాదం పసిగట్టిన విద్యార్థులు పొరుగునొచ్చి ఆమెను పట్టుకున్నారు. లోపల నుండి రాజ్యలక్ష్మి, సునీత వచ్చి ఆమెను పట్టుకుని యువతలకు లాగారు. ఆమె పెనుగులాడుతోంది. వాళ్ళ చేతులు రక్కింది. వాళ్ళని తోసేసింది. విడిపించుకోవడానికి ప్రయత్నం చేస్తోంది. బావిలో దూకేయాలనే ఆమె ప్రయత్నం. పక్కేళ్ల వాళ్ళు కూడా సాయం వచ్చారు. అరగంట అందర్నీ యాతన పెట్టి విసిగించి హైరాణ పెట్టి ఇక నీరసం వచ్చి అక్కడే కూలబడింది కమలమ్మ. ఆయాసంతో రొప్పుతోంది. కళ్ళు మూసుకుని కిందకి వాలిపోయింది. కుర్రాళ్ళు ఆమెను మోసుకొచ్చి వరండాలో మంచం మీద పడుకోబెట్టారు. డాక్టర్కు ఫోన్ వెళ్ళింది. ఆయనొచ్చి ఇంజెక్షన్ ఇచ్చి భయం లేదని, విశ్రాంతి అవసరమని చెప్పాడు. ఇంజెక్షన్ వల్ల రాత్రికి బాగా నిద్రపడుతుందని, ఉదయాన్నే ఎలా ఉంది ఫోన్ చేస్తే వచ్చి చూస్తానని చెప్పి వెళ్ళాడు. మ్లానమైన ముఖంతో గుమ్మంలో నిలబడి చూస్తోంది రాజ్యలక్ష్మి. మనసంతా కల్లోల కడల్లా ఉంది. రాగిణి కంగారుగా చూస్తోంది. భయపడిపోయింది ఆ అమ్మాయి. ఎందుకు నానమ్మ ఇంత అల్లరి చేస్తోందో ఆ చిన్న మనసుకి అర్థం కావడం లేదు. వచ్చి అమ్మ పక్కన కూర్చుంది. రాగిణిని ఒళ్ళోకి లాక్కుని అలాగే కూర్చుండిపోయింది రాజ్యలక్ష్మి. ఉన్నట్లుండి కమలమ్మ లేచి కూర్చుని సునీత వంక చూసింది. పద సునీత, మీ ఇంట్లో ఉంటాను పద అంటూ ఆమె భుజం మీద చేయి వేసి బయటకు తీసుకుని వెళ్ళిపోయింది ఆమె. రజనీకాంత్ అలాగే మౌనంగా వరండాలో కూర్చున్నాడు. ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. తన చిన్నప్పటి నుండి ఆమె స్వభావాన్ని, ప్రవర్తనని చూస్తున్నాడు. ఆమంతే, తన మాటే నెగ్గాలి, లేకపోతే ఇలాంటి అఘాయిత్యం ఏదో ఒకటి జరగాలి. ఇలా తండ్రికి సమక్షంలో చాలా జరిగాయి. తండ్రికి ఇవి పట్టించుకోకుండా తన పని చూసుకోవడం అలవాటైపోయింది. ఆ రాత్రి ఇంట్లో అందరికీ కలత నిద్రే అయింది. పొద్దున్న భర్తకు కాఫీ ఇస్తుంటే, ఇదంతా నీ మూలాన అన్నాడు. మీ వాళ్ల పక్షపాత వైఖరి చూసి మా అమ్మ ఓర్చుకోలేకపోయింది అన్నాడు. మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది ఆమెకు. మౌనంగా వెళ్లిపోయింది అక్కడి నుండి. శరాఘాతం తిన్న పక్షిలా విలవిల్లాడిపోయింది రాజ్యలక్ష్మి. తమది ప్రేమ వివాహం అనుకుంటుంటే ఆమెకి నవ్వొచ్చింది. తప్పు ఎవరిదైనా కాని అది చివరికి తన మీదే కేంద్రీకరించబడుతోంది. మధ్యాహ్నం సునీతొచ్చి కమలమ్మగారు తనింట్లోనే ఉన్నారని, మాట్లాడకుండా పడుకునున్నారని, బ్రతిమాలితే కాస్త అన్నం తిన్నారని చెప్పింది. ఆమె జరిపిన అల్లరికి తలెత్తుకోలేనంత అవమానంగా ఉంది రాజ్యలక్ష్మికి. పైగా గోరు చుట్టుపై రోకలిపోటన్నట్లు భర్త మాటలు. ఇక నా వల్ల కాదు అనుకుంది. అలా ఇప్పటికి ఎన్నిసార్లు అనుకుంది. దీనికేదో పరిష్కారం ఆలోచించక తప్పదు. ఇక ఇలాంటివి భరించే శక్తి తనకు లేదు. ప్రతిసారి ఇలాగే నలిగిపోతోంది మనసు. మూడో రోజు పొద్దున్నే తలుపు తీసే వేళకు వరండాలో ఉన్న మంచం వాల్చుకుని పడుకునుంది కమలమ్మ. ఆమె ఉగ్రరూపం శాంతించినట్లుంది. వ్యవహారం చూస్తే సౌమ్యంగానే ఉన్నట్లుంది. రజనీకాంత్ బయటకొస్తూ తల్లిని చూశాడు, కానీ పలకరించలేదు. దైనందిన కార్యక్రమం యథాప్రకారం సాగిపోయింది. కోడలు కాఫీస్తే అత్తగారు పుచ్చుకుని తాగింది. టిఫిన్ పెడితే తింది. మధ్యాహ్నం భోజనము మామూలుగానే చేసింది. అమ్మయ్య, కాస్తలో కాస్తంత ఊరట. ప్రపంచం సుభిక్షంగా ఉంది. అయితే ఇంత అల్లరి రభస దేనికి? ఏం సాధించాలని, ఏం తృప్తి పొందాలని ఇంత రగడ చేసింది? రాజ్యలక్ష్మికేమీ అర్థం కావడం లేదు. ఈ కల్లోల వాతావరణంలో మనసు చంపుకుంటూ, ఆత్మాభిమానాన్ని కించపరుచుకుంటూ ఎలా బ్రతికేది? తనకి ఒక డిగ్రీ చేతిలో ఉంది. దాంతో ఈ సమాజంలో గౌరవంగా బ్రతకలేదా? భార్యను లోకువగా చూస్తూ సూటిపోటి మాటలతో మనసుని ఛేదిస్తూ ఉంటే తల ఉంచుకుని బ్రతకవలసిన అవసరం ఆడదనుకుందా? తన నిస్సాయ స్థితికి తన మీద తనకే కోపం వస్తోంది. మర్నాడు ఉదయం రజనీకాంత్ వాళ్ళమ్మని ఏదో అడిగాడు. ఆమె జవాబు చెప్పింది. ఏమీ జరగనట్లే. అంతా సవ్యంగా, మామూలుగా, అతి ప్రశాంతంగా ఉంది వాతావరణం. సమయం 7 గంటలు. ప్రపంచమంతా హాయిగా ప్రశాంతంగా ఉంది. దేవుడు స్వర్గంలో ఆనందంగా ఉన్నాడు. అయితే అసలు సమస్య ఏమిటి? వడ్లగింజలో బియ్యపు గింజ. ఆ రోజు రాజ్యలక్ష్మి తల్లి ఫోన్ చేసింది. రాజ్యలక్ష్మి మాట్లాడి భరత చేతికిచ్చింది. ఫోను మోగగానే పడుకునున్న కమలమ్మ గబగబా వచ్చి అక్కడ నిలబడి మళ్లీ వెళ్ళింది, కోడల వంక ఓరగా చూస్తూ. ఒక 10 రోజుల ముందే రండి బాబు. మామయ్య గారు మరీ మరీ చెప్పమన్నారు మీకోసం చూస్తాం. రాగిణి పరీక్షలు జరుగుతున్నాయి అత్తయ్యగారు, అవి పూర్తవగానే బయలుదేరుతాం అన్నాడు రజనీకాంత్ వినయంగా. ఆశ్చర్యానికి ఆశ్చర్యమే అయి చూసింది రాజ్యలక్ష్మి భర్త వంక. రాగిణి పరీక్షలు అయిపోయాయి. బట్టలు సర్దే రేపు వెళదాం అన్నాడు రజనీకాంత్. తాతగారింటికి వెళ్తున్నాం అనగానే రాగిణి చాలా సంతోషంగా ఉంది. తల్లి కూతురిద్దరూ సూట్ కేసులు సర్దేశారు. అత్తగారిని రమ్మంటే రానంది. నేనెందుకులేమ్మా, మీరు వెళ్ళండి అంది. ఆమె ఒక్కరితే ఉంటుందని రాత్రిపూట సునీతొచ్చి తోడు పడుకుంటానంది. ఆ మధ్యాహ్నం కారులో బయలుదేరారు. రాగిణి కబుర్లు చెబుతూనే నిద్రపోయింది.
మామగారి ఊరు తెనాలి దరిదాపుల్లోకి వచ్చేటప్పటికి సాయంత్రం 4:30 అవుతోంది. అక్కడ కారాపి దిగాడు రజనీకాంత్. నాకిక్కడ ఒక అరగంట పనుంది, అది చూసుకుని వస్తాను, మీరు వెళ్ళండి. డ్రైవర్, జాగ్రత్తగా దింపు సామాను అంటూ రాజలక్ష్మి చేతికి కొంత డబ్బిచ్చి, వెళ్ళాక డ్రైవర్కివ్వు అని చెప్పి, జాగ్రత్తగా వెళ్ళండి అంటూ దిగిపోయాడు. రాజ్యలక్ష్మి బురుకుటి ముడిపడింది. ఏంటిలా? ఈ చర్య వెనక మతలబు ఏమైనా ఉందా? అదేం, ఎందుకు దిగారు? పని ఉంటే రేపు చూసుకోవచ్చులేండి. ఆయన మాట్లాడలేదు. కారు పోనివ్వమన్న సైగ అందుకొని డ్రైవర్ కారు ముందుకు పోనిచ్చాడు. మనసులో మీమాంస ప్రారంభమైంది. పుట్టిల్లు ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంది రాజ్యలక్ష్మిని. అల్లుడు గారేరే అంటూ చూస్తోంది యశోదమ్మ. రాలేదా? ఏదో పనుందట, అది చూసుకుని వస్తారట అంది రాజ్యలక్ష్మి. స్వాతొచ్చి అక్కను కౌగులించుకుంది. రాగిణి దగ్గర తీసుకుని ముద్దులు పెట్టుకుంది. అంతా ఒకటే ఆనందం, ఆహ్లాదం, సంబరం. డాక్టర్ గారు నవ్వుతూ ఎదురొచ్చారు. రాగిణి తాతగారి ఒళ్ళో చేరి కబుర్లు చెబుతోంది. రాజ్యలక్ష్మిని అల్లుడు గారి గురించి అడుగుతున్నారాయన. రాత్రి 10 గంటలయింది. రజనీకాంత్ రాలేదు. రాజ్యలక్ష్మి మనసు కీడు శంకించడం మొదలుపెట్టింది. ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి. కాలం సవ్యంగా సాగిపోక ఏదో ఒక అవాంతరాన్ని, అనిష్టమైన సంఘటనను తెచ్చి నెత్తిమీద పెడుతుంది. అది ఆమె భయం. రాత్రంతా ఎదురు చూస్తూనే ఉంది. తెల్లవారుజామున ఇంటికి ఫోన్ చేసింది. రజనీకాంతే ఫోన్ ఎత్తాడు. అదేంటి, ఇంటికి వెళ్ళిపోయారా? ఇక్కడికి మీరు రాలేదని మేమెంత కంగారు పడుతున్నామో మీకు తెలీదా? ఇలా చేశారేంటి? రజనీకాంత్ కాసేపు మౌనంగా ఉండి, కంగారెందుకు అన్నాడు తాపీగా. అదేంటి అలా అంటారు? మీ మనసులో మాటేంటో చెప్పండి. ఏముంది, ఏం లేదు. ఆయన గొంతు మామూలుగా లేదు. ఏం లేకపోతే మమ్మల్నిద్దరినీ ఇటు పంపి మీరెందుకు వెళ్ళినట్టు? కాసేపు నిశ్శబ్దం. మర్యాద తక్కువగా ఉన్న చోటుకి రావడం ఎందుకులేని వచ్చేశాను. అది కేవలం మీ అపోహ అని మీకెలా అర్థమవుతుంది? అర్థమవ్వాలంటే నేనేం చెయ్యాలో చెప్పండి. అల్లుళ్ళందరినీ సమానంగా చూడమని మీ నాన్నకు చెప్పు. తక్కునొచ్చింది సమాధానం. రాజ్యలక్ష్మి ఒక క్షణం మౌనంగా ఉండి అంది. అలాంటప్పుడు నన్ను ఈ పెళ్లికి మీరు పంపకుండా ఉంటే బాగుండేదేమో. అదెలా? నువ్వు ఆ ఇంటి పెద్ద కూతురివి, నేనేగా బయటివాణ్ణి. అంతరాలు చూపిస్తున్నారు కాబట్టి నాకు కష్టం కలిగింది. చూసావు కదా, అమ్మ ఇది తట్టుకోలేక ఎంత గగ్గోలు పెట్టేస్తుందో. మా అమ్మలాంటి వాళ్ళు ఇలాంటి తేడాలు అసలు సహించరు. అదే మనసులో దాచుకోలేక బయట పడిపోతూ ఉంటారు. ఇది ఈ ఇంట్లో నిత్య పోరాటంగా ఉండి మనసుల్ని తొలిచేస్తూ ఉంటుంది. అమ్మ ఏదో ఒకటి తేలేదాకా నన్ను అత్తింటికి వెళ్ళొద్దని ఒట్టు పెట్టుకుంటోంది. ఆమె పట్టుదల ఎంత మొండిదో నీకు తెలుసు. దీనికేదో పరిష్కారం చూడాలి మనం. అందుకే నేను స్వేచ్ఛగా ఆ ఇంటికి రాలేకపోయాను. మిమ్మల్ని వెళ్ళొద్దని అనలేను. అందుకని నేనే తప్పుకుని వచ్చేశాను. మధ్యలో మీ అమ్మగారి ప్రసక్తి ఎందుకులేండి. మీ ఉద్దేశం అదేనని చెప్తున్నారు కదా. పరిష్కారం అంటున్నారు. ఏం కావాలా పరిష్కారం? మనసు లోపలి పొరల్లోంచి ఊడుకుమోత్తనం, ఉక్రోషం వచ్చేస్తున్నాయి ఆమెకు. ఏమో నాకు తెలియదు. నువ్వేం చేస్తావో చెయ్యి. మనది పెద్దలు కుదిర్చిన పెళ్లి కాదు. వాళ్ళని ఎదిరించి ఒకరినొకరం కావాలనుకుని చేసుకున్న పెళ్లి. అందుకని కట్నం ప్రసక్తే లేదు. వాళ్ళకిష్టమైనంత ఇస్తే పుచ్చుకోవడం తప్ప, అది వాళ్ళిచ్చినప్పుడే. రజనీకాంత్ నుండి జవాబు లేదు. సరే, ఫోన్ పెట్టేస్తున్నాను. ఆమె కాసేపు నీరసంగా అలాగే కూర్చుండిపోయింది. ఇదో కొత్త రకం కట్న పోరాటమా? ఒక విద్యాధికుడు చేయవలసిన పనేనా ఇది? ఆమెకు భర్త చేసిన చర్య తలవంపులుగా తోచింది. చిచ్చి, మనుషుల్లో విలువలెందుకు పాడవుతున్నాయి? డబ్బికలా ఎందుకు బానిసలవుతున్నారు? పూర్ణిమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. 4 ఏళ్ల క్రితం మానేసిన చదువు. నీ చదువు విషయాలు రాజ్యం చెప్తూ ఉండేది. మీ వదిన సరసజ ఫోన్లో చెప్పింది నిన్ను ఇంటర్లో చేర్పించమని. అయితే ఇక ఆ ఏర్పాట్లు చూద్దాం పూర్ణ. పూర్ణిమ కళ్ళల్లోకి ఒక మెరుపు వచ్చింది. ఒక తళుకు తోచింది ఆమె భావాల్లో. ఒక బంగారు భవిష్యత్తుకి అంకురార్పణ జరిగింది ఆమె మనసులో. మళ్లీ పుస్తకాలతో నేస్తం మొదలైంది. పుస్తకాలు మనుషులకు, వారి మనసుకు మంచి స్నేహితులు. రోజు 2 పూట్ల ట్యూటర్స్ వస్తారు. మరిచిపోయిన చదువును మళ్లీ కొనసాగించడానికి చాలా శ్రమ అవసరమైంది. సహజంగా చురుకైన అమ్మాయి పూర్ణిమ. అపూర్వమైన జ్ఞాపక శక్తి, ఏకాగ్రత భగవంతుడు ఆమెకిచ్చిన వరాలు, పెట్టని సొమ్ములు. చదువు చదువు చదువే. చదువే ఒక తపస్సు. అదే ఒక ఉషస్సు. మరో ప్రపంచం లేదు. పూర్ణిమ అన్ని పరీక్షలు ఎంతో మెరిట్లో పాస్ అవుతోంది. లెక్కల గ్రూప్ ఇష్టం అంటోంది. అందుకే ఆ అమ్మాయి ఇంజనీర్ అవ్వాలని తనకి ఆకాంక్ష ఉంది. కంప్యూటర్ ఇంజనీర్ను చెయ్యాలి. తను పూర్ణిమను సదా ప్రోత్సహిస్తూ ఉండాలి. శశిరేఖమ్మ పూర్ణిమ చదువుకుంటూ ఉంటే ఆమె దగ్గరే కూర్చుని తాను కలల్లో తేలిపోతూ ఉంటుంది. కలలన్నీ సాకారమై కళ్ల ముందు నిలుస్తాయన్న ఆశ, నమ్మకము ఆమెకున్నాయి. అందుకోసం రోజు దైవాన్ని ధ్యానిస్తూ ఉంటుంది. పూజలు చేస్తూ ఉంటుంది. రాజ్యలక్ష్మి నిద్రపోవడం లేదు. మూసిన కనురెప్పల వెనుక అనంత ఆలోచనలు వేధిస్తున్నాయి.
భర్త ప్రవర్తన ఆమెను విపరీతంగా కలవర పెడుతోంది. ఆమె అహం మీద, ఆత్మవిశ్వాసం మీద చాచి దెబ్బ కొట్టినట్లయింది భర్త చేసిన పని. ఏవేవో చిన్న చిన్న సమస్యలు, మనస్పర్ధలు, అత్తగారి ఆరళ్ళు అన్నీ భరిస్తూ సర్దుకుపోతూ గుమ్మనంగా కోపరం నెట్టుకొస్తోంది పెళ్ళైన నాటి నుండి. ఇప్పుడు భర్త ప్రవర్తనే శరాఘాతంలా ఉంటోంది. అప్పుడప్పుడు తండ్రి తనకిచ్చిన డబ్బు తమ ఇంటి అవసరాలకే వాడింది. తండ్రి తన వెనకే ఉండి హార్దికంగా కనపడిని చేయుతునిస్తూ వచ్చాడు. అలాంటి తండ్రితో ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత అల్లుడికి ఇవ్వాల్సిన కట్నం విషయంగా బేరసారాలా? ఛీ! అసహ్యంతో ఆమె ఒళ్ళు జలదరించింది. నాన్న తనకు ఆస్తిస్తాడు, మిగిలిన పిల్లలతో పాటు. ఆ నమ్మకం తనకుంది. దేవుడిలాంటి నాన్నను అడగకుండానే అన్నీ సమకూరుస్తూ ఎంతో అండగా నిలుస్తున్న నాన్నను దేహి అని అడిగి సిగ్గుతో అవమానంతో ఆ తలను ఎక్కడ దాచుకోవాలి? అలా అడగడం చాలా లేఖితనంగా అసహ్యకరమైన పనిగా తోస్తోంది ఆమెకు. ఆ ఆలోచనే ఆమెకి కంపరం పుట్టింది. అత్తగారి ప్రోద్బలంతో ఇలా చేస్తున్నారా? తల్లి మాటకు ఎదురు చెప్పలేరా? ఆమె పాతకాలానికి ప్రతినిధి. కాలం మారుతోంది. ఆయన విద్యాధికుడు. మారుతున్న విలువల విషయం అతనికి తెలుసు. హైస్కూలు ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యత కలిగిన ఉద్యోగి. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దవలసిన ఉపాధ్యాయుడు. వరకట్న దురాచారాన్ని సమూలంగా అణిచివేయాలని సభల్లో, సమావేశాల్లో ఆవేశంగా ఉపన్యాసాలిచ్చే వక్త. నేను కట్నం కావాలని లేదు, పుచ్చుకోలేదు, మీరు కట్నం పుచ్చుకోవద్దు అని యువతరాన్ని ఉద్బోధించే సంస్కారాయన. మరిదేంటి? ఈ మనిషిలో ఇంత హిపోక్రసీ దాగుందా? ధనాపేక్ష మనిషిలోని రాక్షసత్వాన్ని ప్రేరేపిస్తుందన్నమాట. తడిగా ఉన్న కళ్ళను తుడుచుకుంటుంటే తల్లి స్పర్శ తెలిసింది. కళ్ళు విప్పి చూసింది రాజ్యలక్ష్మి. తన తల దగ్గర కూర్చుని తల నిమురుతూ తన వంకే ప్రశ్నార్థకంగా చూస్తున్న అమ్మ. ఏంట్రాజీ, నువ్వు మామూలుగా లేవు, ఎందుకమ్మా? ఆందోళనగా అడిగిందామె. చెప్పు రాజీ, నువ్వు మామూలుగా లేవు, నీలో నువ్వే కుమిలిపోతున్నావు, ఎందుకమ్మా రాజీ? తల్లి లాలనతో నిగ్రహించుకుంటున్న దుఃఖం పైకి ఎగసొచ్చింది. తల్లి ఒళ్ళో తలపెట్టుకుని కన్నీరు కార్చింది రాజ్యలక్ష్మి. కొన్ని క్షణాలు మౌనంగా గడిచాయి. రాజ్యలక్ష్మి కళ్ళు తుడుచుకుని లేచి కూర్చుంది. సారీ అమ్మా అంటూ. చెప్పమ్మా రాజీ, ఎందుకిలా ఉన్నావు? రాజ్యలక్ష్మి ఒక క్షణం ఆలోచించింది. అది కాదమ్మా, మా ఇద్దరి మధ్య ఒక చిన్న అపార్థం. ఆయన ధోరణి నాకు నచ్చడం లేదు. ఆయన మీద వాళ్ళమ్మ పట్టుంది. ఆవిడ స్వభావం సంకుచితంగా ఉంటుంది. పాతకాలపు మనిషి. ప్రతి మనిషికి స్వంత ఆలోచన ఉండాలి. అదే లోపించింది ఇప్పుడు. ఏం చెయ్యాలో అని ఆలోచిస్తున్నాను. ఏ విషయంలో తల్లి, వివరంగా చెప్పొచ్చు కదా? నేను చేయలేననుకున్నప్పుడు, నా వల్ల కానప్పుడు నీ సహాయం అడుగుతానమ్మా. నిన్నే అడుగుతాను. ఇది నా ఒంటరి పోరాటం. కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చున్నారిద్దరు. తల్లి ఆత్మీయంగా ఆమె చేయి నొక్కి నెమ్మదిగా లేచి వెళ్ళిపోయింది. తండ్రిని అవమానిస్తూ భర్త పెట్టే మానసిక హింసకు తట్టుకోలేక రాజ్యలక్ష్మి ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. 2 రాత్రులుగా ఎడతెగని ఆలోచనలతో మదనపడి ఆ నిర్ణయానికొచ్చింది. తలవని తలంపుగా భానుమతి పిల్లలిద్దరితో వచ్చింది. రాజ్యలక్ష్మి ఊరు వెళ్లిన 2వ రోజున. బావగారేరమ్మా, స్టూడెంట్స్తో కలిసి వెళ్లారు. టూర్ అయ్యాక ఇటే వస్తారట. 15-20 రోజులు పట్టొచ్చునట. నేపాల్ వేసుకున్నారు ప్రోగ్రాం. రామ్మా, ఎన్నాళ్ళైందిరా నిన్ను చూసి? కమలమ్మ భానుమతిని ఆప్యాయంగా పలకరించి పిల్లల్ని దగ్గరకు తీసుకుంది. ఏమ్మా, ఆరోగ్యం బాగుంటోందా? వదిన లేదా? అంటూ లోపలికి చూస్తూ వదినా, రాగిణి అంటూ కేక పెట్టింది. రజనీకాంత్ నవ్వుతూ వదిన వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళింది, వాళ్ళ చెల్లి స్వాతి పెళ్లికి అన్నాడు. ఆహ్వాన పత్రిక నువ్వు పంపావుగా, మాకు వచ్చింది అంటూ మరి నువ్వెప్పుడు వెళ్తున్నావన్నయ్య అని అడిగింది. ఇంతోటి ఘనమైన మామగారింట్లో పెళ్లికి వెళ్ళకపోతే ఏం పుట్టి మునిగిపోదులే అంటూ మూతి తిప్పింది కమలమ్మ వెటకారంగా. మంచి ఘనమైన మామ దొరికాడు అన్నయ్యకి. అమ్మ ముఖంలోకి ఒక క్షణం తదేకంగా చూసి కళ్ళు తిప్పుకుంది భానుమతి. ఈమె ఎప్పటికీ మారదా అనుకుంది. పాతకాలపు పల్లెటూరి మనిషి. కవ్వింపులు, కలహాలు, పంతాలు, పట్టింపులు బాగా వంట పట్టించుకున్న మనిషి. ఈవిడని వదిని ఎలా సహిస్తోందో ఏంటో. భానుమతికి వాళ్ళత్తగారు గుర్తుకొచ్చింది. ఒక మంచి సలహాదారుగా, ఒక స్నేహితురాలిగా ఆప్యాయంగా ఉంటుంది. మాట మారుస్తూ అంది భానుమతి. కాఫీ కావాలమ్మా? మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కలుపుకొస్తాను అంటూ కమలమ్మ లోపలికి వెళ్ళింది. ఆవిడ్ని అలా వెళ్ళనిచ్చి, ఏంటన్నయ్య, అమ్మ ఏమంటోంది? నువ్వు పెళ్లికి వెళ్ళకపోవడమేమిటి? ఏం లేదు బాను, పెళ్లి ఇంకా వారం పైనే ఉంది, ఆ టైంకి వెళ్ళొచ్చులే. అమ్మయ్యా, ఉరుములేని పిడుగులా అమ్మ ఆ మాట అనేసరికి హడలిపోయాననుకో. ఎంతకీ వదిన్ని అమ్మ ఇంకా సాధిస్తూనే ఉందా? కట్నం కానుకలు తేలేదని. మమ్మల్ని చూసింది వదినే కదన్నయ్య, ఆమె లక్షల కట్నం విలువ నీకు. భాను, ఏమంటున్నావు నువ్వు? ఏం లేదన్నయ్యా,
అమ్మ పాతకాలపు అత్తగార్లకు, అది గయ్యాళి అత్తగార్లకు ప్రతినిధి. అమ్మ వదిన్ని మాటలతో కాల్చుకు తింటుంది. ఆమెను వదిలే, తను మారదు. కానీ నువ్వు వదిన్ని చాలా బాగా, అంటే పువ్వుల్లో పెట్టినట్టు చూసుకోవాలన్నయ్య. అంతటి ఉత్తములు, సంస్కారం కలిగిన వాళ్ళు నూటికి కోటికి ఒకరుంటారు. అమ్మ ఎన్ని సూటి పోటీ మాటలంటున్నా విని ఎదురు చెప్పదు వదిన. అది ఇంకొకళ్ళైతే ఎన్ని గొడవలయ్యేవో. నువ్వు అమ్మ మాటలు అసలు పట్టించుకోవద్దు. వదిన మనసును ఎట్టి పరిస్థితుల్లోనూ నొప్పించొద్దు. ఆమె మాటల్లో వదిన పట్ల ఆమెకున్న అభిమానం వ్యక్తమైంది. చెల్లి మాటలు విన్నాక రజనీకాంత్ మనసులో ఏమోలో ఒక ప్రసన్న భావం మొలకెత్తింది. తప్పు చేశానా అన్న ప్రశ్న సూత్రప్రాయంగా మదిలో మెదిలింది. మనిషి పరిసరాలకు బానిస. ఒక మంచి మాట అతనికి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, బ్రతుకు మీద మరింత రుచిని ఇస్తుంది. ఒక చెడ్డ మాట పాతాళానికి కుంగిపోయేలా చేస్తుంది. ఆ రెంటినీ విశ్లేషించుకునే నేర్పు ఆ వ్యక్తికుంటే తప్ప. ఇంతలో సునీత వచ్చింది. ఆనందంగా పలకరించింది భానుమతిని. ఒక్కరోజుకే భానుమతి, సునీత మంచి నేస్తాలైపోయారు. భానుమతి సరదా మాటలతో, పిల్లల ఆట పాట అల్లరితో ఇల్లంతా ఒకటే సందడిగా ఉంది. ఎవరో తన కోసం వస్తే వాళ్లతో బయటికి వెళ్లాడు రజనీకాంత్. అటునుండి పనుందని స్కూలుకి వెళ్లాడు. అతడొచ్చేసరికి రాత్రి అయింది. భోజనాలయ్యాక వెళ్లి పడుకున్నాడు రజనీకాంత్. పగలంతా ఏదో ఒక పని, అలసిపోయి ఉన్నాడేమో అనుకుంది భానుమతి. పిల్లలకు అన్నాలు పెట్టాక గదిలోకి తొంగి చూసి, ఏంటన్నయ్య డల్గా కనిపిస్తున్నావు అని అడిగిందామె. ఏం లేదమ్మా, కాస్త తలనొప్పి అన్నాడు కణతలు నొక్కుంటూ. టాబ్లెట్ ఇవ్వనా అన్నయ్య? ఇవ్వు, ఆ డబ్బాలో ఉన్నాయి. టాబ్లెట్ తెచ్చిచ్చింది. నీళ్లు తెచ్చింది. అది వేసుకుని మంచినీళ్లు తాగి పడుకున్నాడు రజనీకాంత్. వరండాలో తల్లి కూతుళ్లు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. భానుమతి భర్త గురించి చెబుతోంది. ఆయన చాలా మంచివాడట. భానుమతి ఎంత చెప్తే అంత అట. ఇంటి పనుల్లో కూడా సాయం చేస్తాడట. కమలమ్మకి ఆ మాటలు వింటుంటే పరమ సంతోషం కలిగింది. తల్లి ప్రేమలో అంత స్వార్థం ఉంటుంది కాబోలు. సగటు ఆడమనిషి ఆవిడ మరి. టైం చూస్తే 11 దాటింది. తలుపులన్నీ వేసి పడుకోబోతూ అన్నయ్య గదిలోకొచ్చి చూసింది భానుమతి. రజనీకాంత్ మూలుగు వినపడింది అంతలో. ఏంటన్నయ్య, తలనొప్పి తగలేదా? వేడిగా ఏమైనా తాగుతావా? ఏంటోనమ్మా, చాలా అనీజీగా ఉంది. నొప్పి. నొప్పెక్కడా? దగ్గరగా వస్తూ అడిగింది. రజనీకాంత్ గుండె మీద చేయి వేసుకుంటూ, ఇక్కడ నొప్పమ్మా అన్నాడు. డాక్టర్ గారి నెంబర్ చెప్పు, ఫోన్ చేస్తాను అంది కంగారుగా. వద్దులే అమ్మా, అదే తగ్గిపోతుంది. నథింగ్ సీరియస్, నువ్వు వెళ్ళి పడుకో అంటూనే అబ్బా అన్నాడు గుండె పట్టుకుంటూ. అన్నయ్య మంచం పక్కనే కుర్చీ వేసుకుని కూర్చుంది భానుమతి. నొప్పి ఎక్కువగానే ఉన్నట్లుంది. పళ్ళ బిగువన బాధ భరిస్తున్నట్లుంది. ఎక్కడో విన్న విషయం గుర్తొచ్చింది. యాస్ప్రిన్ ఇవ్వడం వల్ల మంచి జరుగుతుందని. వెంటనే టాబ్లెట్స్ తెచ్చి రజనీకాంత్ వేసుకున్నాక రాఘవరావు గారికి ఫోన్ చేసింది. విషయం విని ఆయన కంగారు పడి వెంటనే వచ్చేశారు. వాళ్ళ ఆవిడే వచ్చింది. డాక్టర్కి ఫోన్ వెళ్ళింది. అంబులెన్స్ వచ్చింది. రజనీకాంత్ కొలీగ్స్కి ఎలా తెలిసిందో వాళ్ళు వచ్చారు. అంతా హడావిడిగా ఉంది. కమలమ్మ గాబరా పడింది. అమ్మో, నా బిడ్డకి ఏమైంది అమ్మా అంటూ పెద్దగా ఏడవడం మొదలు పెట్టింది. రమణి ఆమెకు ధైర్యం చెబుతోంది. భానుమతి ఆమెను కోపడింది. నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా, అన్నయ్యని మమ్మల్ని కంగారు పెట్టుకో. రమణి కమలమ్మను అవతలకు తీసుకెళ్ళింది. రాఘవరావు గారు దగ్గరుండి రజనీకాంత్ని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆ హాస్పిటల్ అంత పెద్దది కాదు. గుంటూరు గాని విజయవాడ తీసుకెళ్లాలంటే టైం పడుతుంది. ముందు డాక్టరు పర్యవేక్షణ కావాలి. డాక్టర్లు రజనీని అటెండ్ అవుతున్నారు. ఈసీజీ తీశారు. డాక్టరు ఆ రోజు రజనీ కార్యక్రమం అడిగాడు. భానుమతి చెప్పింది. తలనొప్పి అన్నాడని, రెస్ట్లెస్ గా ఉన్నాడని, యాస్ప్రిన్ టాబ్లెట్ వేసుకున్నాడని. గుడ్, మంచి పని చేశారు అన్నాడు డాక్టర్. ఆయనకి రెస్ట్ కావాలి అంటూ మైల్డ్ స్ట్రోక్, థ్యాంక్ గాడ్ అన్నాడు. ఆక్సిజన్ పెట్టారు. రాఘవరావు గారు ఈలోగా తెనాలి రామచంద్రరావు గారికి ఫోన్ చేసి చెప్పారు. హాస్పిటల్కి వచ్చే ముందు రజనీకాంత్ జేబులో ఉన్న పేపర్సు, పర్సు అన్నీ తీసి భానుమతి చేతికిచ్చాడు. అందులో వదిన దస్తూరి ఉన్న లెటర్ కనిపించింది. ఆ హడావిడిలో ఆ లెటర్ చూడలేదు. వదిన ఏం రాసింది లెటర్లో? అన్నయ్య అంత టెన్షన్ అనుభవించే విషయాలు ఏమున్నాయి అందులో? ఇప్పుడు హాస్పిటల్ వరండాలో కుర్చీలో కూర్చుని ఆ లెటర్ తీసి చూసింది. ప్రియమైన శ్రీవారికి, మన మధ్య ఇది మొదటి ఉత్తరం. పెళ్ళయ్యాక ఇన్నేళ్లైనా మనం ఇప్పటి వరకు ఎప్పుడూ ఒకరిని విడిచి ఒకరం ఉన్నది లేదు. అందువల్ల లేఖలు అవసరం రాలేదు. అలాగని మనం అపూర్వ ప్రేమికులం కాదన్న విషయం మీరు కాదనలేని వాస్తవం. ఎప్పుడూ ఏదో ఒక సమస్యను సృష్టించుకుని బాధపడుతూ, మదనపడుతూ, భార్యను కాబట్టి నన్ను లోకు చేసి కించపరుస్తూ మీరు ఎంత ఒత్తిడిని అనుభవిస్తున్నారో నాకు అర్థమవుతూనే ఉంది. ఇది మీరు స్వయంగా తెచ్చిపెట్టుకున్న స్థితి. కాస్తంత మానసిక బలంతో తోసేయాల్సిన ఈ పరిస్థితికి మీరు మనసులో పెద్ద చోటిచ్చారు.
అది మీ మనసంతా ఆక్రమించి మిమ్మల్ని పూర్తిగా వశం చేసుకుంది. కనీసం ఏ మానసిక వైద్యుడినైనా సంప్రదిస్తే బాగుండేమో అన్న ఆలోచన విద్యాధికులైన మీకు రాకపోయింది. డాక్టర్ జాకిల్ అండ్ మిస్టర్ హైడ్ నవల గుర్తొస్తోంది. ఒక విధంగా మిమ్మల్ని చూస్తే నాకు జాలి. పరిస్థితిని కాస్తంతైనా విశ్లేషణ చేసుకోలేరేమో అని అసహనం. మీరు బయటికి కనిపించే మనిషి వేరు, లోపలి మనిషి వేరు. నేను గ్రాడ్యుయేట్ని. ఇంకా చదవాలనున్నా మన పెళ్ళయ్యాక ఆ కోరికను అణిచివేసుకున్నాను. మీరు నన్ను ప్రోత్సహించలేదు. ఉద్యోగం చేస్తానన్నా అది మీకు పరువు తక్కువ అని భావించారు. పాతకాలం వాళ్లలా ప్రెస్టేజీకి భంగమని ఆలోచించి వద్దన్నారు. కానీ ఈ మారిన కాలంలో ఆడపిల్లలు పెళ్లి, సంసారం, ఇల్లు అంటూ వాటిలోనే ఇమిడిపోవడం లేదన్న సంగతి మీకు తెలుసు. మీరు హైస్కూల్ హెడ్ మాస్టర్గా స్త్రీ స్వాతంత్రం, అభ్యుదయం అంటూ ఉపన్యాసాలిస్తారు. కానీ భార్య విషయంలో మాత్రం మీవి సనాతన భావాలే. మీరు ముమ్మూర్తుల పాతకాలానికి ప్రతినిధులే. కట్నాలు తీసుకోవడం నేరమని సభల్లో బల్లగుద్ది వాదిస్తారు. కానీ ఒక్కసారి మీ గుండె మీద చేయి వేసుకుని చెప్పండి. మీరు కట్నం ఎంత అని అప్పగించలేదనేగా మా నాన్నగారి మీద కోపం, కసి పెంచుకున్నారు. మిగిలిన అల్లుళ్లతో సమానంగా మీకివ్వలేదనేగా మా నాన్నని అనరాని మాటలంటోంది. నన్ను మాటల ఈటెలతో మానసికంగా ఎంత హింసించారో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అదేమని అడిగినప్పుడు భార్య మీద చేయి చేసుకోవడానికి కూడా వెనుతీయని సంస్కారం మీది. ఆఖరి అల్లుడికి చాలా కట్నం ఇస్తున్నారన్న భావం హృదయంలో బలంగా పడే కదా మీరు నన్ను రాగిణ్ణి మా పుట్టింటికి పంపి మీరు రాకుండా వెనక్కి వెళ్ళిపోయారు. అయితే ఇది మామగారి మీద సమ్మె అన్నమాట, కోళ్లువారన్నమాట. మామగారి దగ్గర కట్నం రాబట్టుకోవడానికి నేను సాధనమయ్యానన్నమాట. మా నాన్న మీ చర్యకి భయపడి, పశ్చాత్తాపడి, కన్నీళ్లు పెట్టుకుని మిమ్మల్ని తీసుకొచ్చి ఆ సదరు కట్నం మీ చేతుల్లో ధారపోయాలన్నమాట. అదే మీ కోరికన్నమాట. అన్నమాట ఏమిటి? ఉన్న నిజం అదే. కాని నేనలాంటి వాటికి వ్యతిరేకిని. ప్రేమతో ఇచ్చింది పుచ్చుకోవచ్చు. అరిచి, అలిగి, అడిగి అభిమానహీనుడిగా మారి మా నాన్న దృష్టిలో అల్పుడిగా ముద్రపడి తన దృష్టిలో హీనమైపోయి ఇవన్నీ తలచుకుంటేనే నాకు కంపరంగా ఉంది. వద్దండి బాబు, నాకు ఈ ఆస్తులు, అంతస్తులు కావాలన్న విపరీతమైన కోరికలేమీ లేవు. మానవుడి తృప్తికి అంతెక్కడ, ఆశకి అవధులెక్కడ? మీకొచ్చే జీతంతోనే నేను హాయిగా తృప్తిగా బ్రతకగలను. నాకది కావాలి, ఇది కావాలి అని నేను ఎప్పుడైనా మిమ్మల్ని అడిగానా? అసలు అలా అడిగే అవసరం, అవకాశం మా అమ్మా నాన్న మీకిస్తే కదా. ఏది లేదు అన్న ప్రశ్న రాకుండా అన్నీ వాళ్లే పంపేవారు కదా. మీ అమ్మగారు మా అబ్బాయికి సరిపోయిన కట్నం ఇవ్వలేదని ఎంత సాధించినా, మరిన్ని రకాలుగానో మాటలు ఈటెలతో బాధించినా నేను ఏనాడు ఆమెకెదురు చెప్పలేదు. మీ అమ్మగారిని నేను మాతృ సమానురాలుగానే భావించాను. కాని మీరు మా నాన్నని ఏదో ఒక సాకు పెట్టుకుని నిందించేవారు, ఆయన్ని తోలనాడేవారు. ఇది కేవలం మీ ఎదురుగా ఉన్న నన్ను మానసికంగా హింసించడమే కదూ? అవునండి, ఆడదానికో రూలు, మగవాడికి మరో రూలునా? ఎందుకీ అంతరాలు? పైగా మీరు చదువుకున్నవారు. అయినా అంతరాంతరాల్లో జీర్ణించుకుపోయిన మూఢాచారాలు, అవి అధిగమించలేని తత్వాలు, కోపాలు, ఛాందస భావాలు. స్విచ్ నొక్కగానే దీపం వెలిగినట్లు మీరు చెప్పినట్లు చేస్తూ తనకంటూ ఓ అస్తిత్వం అనేది లేకుండా, మనసనేది లేకుండా, ఇష్టాయిష్టాలు లేకుండా ఉండాలి కదూ. మీ ఉద్దేశంలో భార్య అంటే అంతే కదా. భార్యకి రుచులు, అభిరుచులు ఉండకూడదు. భావి తరాలను తీర్చిదిద్దే బాధ్యత గల గురువులు మీరు. ఎందుకండి మీ మనసులో ఇంత హిపోక్రసీ? ఇంక భరించే ఓపిక నాకు లేదండి. ఎప్పుడైతే కట్నం భావన మనసులో పెట్టుకుని నన్ను, రాగిణిని మా ఇంటికి పంపి మీరు వెనక్కి వెళ్ళిపోయారో అప్పుడే నా మనసు ముద్దుబారిపోయింది. నా నిర్ణయం జరిగిపోయింది. ఇది నా సహనానికి పరాకాష్ట. చాలండి, నా మనసు నిండిపోయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నేరానికి మీ ప్రేమతో పాటు అసహనం, కోపం, ప్రతీకారం అన్నీ రుచి చూపించారు. మాటలతో హింసించారు. చేయి చేసుకునే స్థితికి ఎదిగారు. నేను ఆలోచిస్తున్నా, ఈ మానసిక హింసపడుతూ జీవితం గడిపే కన్నా ఎవరి దారి వారు చూసుకుంటే ఉత్తమమని. క్షమించండి, ఇలా అంటానని, అనగలనని మీరు ఊహించుండరు. సగటు భారత స్త్రీని కదా మరి. కాని సహనానికి అంతుంది. సముద్రానికి చెలియలి కట్ట ఉన్నట్టు. మీరు నిజంగా మారారు అని నాకు నమ్మకం కుదిరితే తప్ప నేను మీతో అక్కడికి రాలేను. ఇలా నిర్ణయం తీసుకోవడం నాకు తప్పనిసరైంది. మనసు చంపుకుని నడిచే శవంలా బ్రతకడం నాకిష్టం లేదు. ఎప్పుడు ఏమవుతుందో, ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయపడుతూ బ్రతకడం నరక సదృశం. మానవ జన్మ ఎత్తినందుకు ఉడతా భక్తిగా సమాజానికి ఏదైనా చేయగలనేమోనన్న స్పృహ కూడా నాలో తలెత్తింది. సముద్ర మదనంలో అమృతం పుట్టినట్లు నా మానసిక సంఘర్షణలో నుండి మొలకెత్తిన ఈ బీజం నన్ను ఎంతో ఉత్తేజపరుస్తోంది. చిన్నపిల్లల స్కూల్ ఒకటి పెట్టి వారిని చక్కగా తీర్చిదిద్దాలన్న నా ఆకాంక్ష నాలో నిరాశను తగ్గించి ఎంతో చైతన్యం నింపుతోంది. ఇది నాకు వింతగానే ఉంది. అనుకోనివి జరుగుతుంటాయి. ఇది సృష్టి వైచిత్ర్యం.
ఈ జీవనయానంలో అనూహ్య తీరాలు తారసపడుతూ ఉంటాయి. మన ఇద్దరి విభేదాల మధ్య మన బిడ్డ రాగిణి నలిగిపోకూడదు. మానవత్వపు విలువల మీద తనకు నమ్మకం ఏర్పడాలి. మన చేదు అనుభవాలు, ఈ సంఘర్షణ తన దరిదాపుల్లోకి రాకూడదనే నా ప్రబలమైన ఆకాంక్ష. ఉంటాను, రాజ్యలక్ష్మి. ఉత్తరం చదివి నిర్వీణ్య అయింది భానుమతి. వదిన మానసిక సంఘర్షణ, ఆమె మనసు విప్పి రాసిన జాబు చదివి అన్నయ్య స్పందించిన తీరు ఆమెకు అర్థమైంది. వదిన మానసికంగా ఎంతో వేదన అనుభవించి ఇలా ఈ నిర్ణయానికి వచ్చింది. అన్నా వదినల గురించి ఆలోచిస్తూ పరధ్యానంగా ఉన్న భానుమతి దగ్గరికి ఎవరో వచ్చి ఆమె చేయి పట్టుకున్నారు. భాను అంటూ. అంతటి ఆత్మీయత నిండిన పిలుపు వదింది కాక మరెవరది అనుకుంటూ తలెత్తి రాజలక్ష్మిని చూసింది భానుమతి. కన్నీళ్లతో కలవరంగా చూస్తుందామె. వదిన, అమ్మ, నాన్న, తమ్ముడు కనిపించారు. రాఘవరావు గారు వాళ్లతో మాట్లాడుతున్నారు. వదిన అంటూ రాజలక్ష్మిని కౌగిలించుకుంది భానుమతి. రాజలక్ష్మి కళ్ళలో నీళ్లు చూసి, డాక్టరు భయం లేదన్నాడు వదిన. మైల్డ్ స్ట్రోక్ అట, రెస్ట్ తీసుకోవాలన్నారు. ఏ దేవుడో అడ్డుపడ్డాడమ్మా, గండం గడిచింది అంటూ యశోదమ్మను పలకరించింది. అత్తయ్య, చాలా కంగారు పడ్డాం. రాఘవరావు గారికి ఫోన్ చేస్తే ఆయన వచ్చి అంతా చూసుకున్నారు అంది. రాజ్యలక్ష్మి ఆందోళన ముఖంలో తెలుస్తోంది. కళ్ళల్లో భయం రేపరపులాడుతోంది. ఒకటి ఆలోచిస్తే మరొకటి జరిగింది. ఇదే అంటారు, తానొకటి తెలిస్తే దయం ఒకటి తలచిందని. భానుమతి రాజ్యలక్ష్మి చేపట్టుకుని రజనీకాంత్ బెడ్ దగ్గర తీసుకెళ్ళింది నిశ్శబ్దంగా. రాజ్యలక్ష్మి అమ్మగారు వెనగ్గా వచ్చారు. రాజ్యలక్ష్మిని అన్నయ్య బెడ్ దగ్గర వదిలి తాను వెనుతిరిగొచ్చి అత్తయ్య గారి దగ్గర ఆగింది. ఇద్దరూ నెమ్మదిగా ఈ విషయాలే మాట్లాడుకుంటున్నారు. బెడ్ మీద కళ్ళు మూసుకుని పడుకున్న భర్తను చూస్తుంటే పలు రకాల భావాలు ఆమెను ముప్పిరిగొన్నాయి. తన లెటర్ ఆయన్ని టెన్షన్లో పెట్టిందా? స్ట్రెస్ అనుభవించారా? తానెంత సంఘర్షణ, ఒత్తిడి అనుభవించిందో అంతా ఆయన ఆ క్షణంలో అనుభవించుండాలి. తట్టుకోలేకపోయారేమో. ఈ పరిణామం తాను ఊహించింది. చాలా ఏళ్ల నుండి క్రమక్రమంగా శాడిజం అలవాటు చేసుకుంటూ వచ్చారు. ఈ మాటంటే భార్య బాధపడుతుందేమో అన్న ఆలోచనే లేదాయనకు. తల్లి కొడుకు ఇద్దరూ అలాగే చేశారు. తాను ఎంత వాళ్లలో కలిసిపోవాలని ప్రయత్నిస్తున్నా వాళ్లు తన పట్ల ఆత్మీయత చూపి కొలుపుకోలేకపోయారు. పరాయి అమ్మ కన్నబిడ్డగానే చూశారు. తనను మానసికంగా దూరం చేసుకున్నారు. అలా కాకపోతే తానెంత కఠిన నిర్ణయం తీసుకునుండేది కాదు. మనిషి స్వార్థపరుడు. ఎంతసేపు తన ఆలోచనలు, తన భావాలు, తన నిర్ణయాలే కాని కలిసి బ్రతికేటప్పుడు ఎదుటివారి అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలన్న తలంపే ఉండదు. భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన, నమ్మకం, ప్రేమ, ఆకర్షణ, ఆత్మీయతే కాక కాస్త హాస్యం, మరి కాసిని నవ్వులు, రిటార్డులు లేకపోతే ఆ జీవితం యాంత్రికమే, నిస్సారమే. పైగా కోపతాపాలుంటే ఆ సంసారంలో శాంతి మృగ్యం అవుతుంది. ఎండుదనం రాజ్యమేలుతుంది. రకరకాల ఆలోచనలతో తలమునకలవుతున్న రాజలక్ష్మి రజనీకాంత్ వంకే చూస్తోంది. అలా చూస్తుంటే ఆమె మనసు మరింత వికలమవుతోంది. కన్నీళ్లు ఉబ్బుకొస్తున్నాయి. తాను అజేయుణ్ణి అనుకుంటాడు మనిషి. కాని కనపడని విధి ఎన్ని విన్యాసాలు చేస్తుందని, ఎన్ని మార్పులు సృష్టిస్తుందని, మరిన్ని విచిత్రాలు చూపిస్తుందని. కాసేపటికి కళ్ళు తెరిచి చూశాడు రజనీకాంత్. ఎదురుగా ఉన్న రాజలక్ష్మి దగ్గరగా వెళ్లి అతని చేయి మీద చేయి వేసింది. ఆయన కళ్ళల్లో నీటి చుక్క మెరిసింది. నన్ను క్షమించు. లోగొంతుకులో అతను అన్నమాట ఆమెకు వినబడింది. అతని చేతిని ఆత్మీయంగా నొక్కిందామె. ఆమె కన్నీళ్లు అతనికి కనిపించాయి. ఆ కన్నీళ్లలో అన్ని కల్మషాలు కొట్టుకుపోయాయి. భార్య స్పర్శ నుండి ఎన్నో ఆత్మీయత సంకేతాలు అతని నరాల్లోకి పాకినట్లు అనుభూతి కలిగింది. ఏదో కొత్త శక్తి అందుతోంది అతనిలోకి. ధైర్యంగా ఉండండి, తగ్గిపోతుంది అలా అంటుంటే ఆమె కళ్ళు నిండుకొచ్చాయి. ఇద్దరూ అలా నిశ్శబ్దంగా ఉండిపోయారు చాలాసేపటి వరకు. ఆమె సన్నిధి అతనికి పెన్నిదిగా తోస్తోంది. ముఖంలోకి ప్రశాంతత వస్తోంది. నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. ఆమె చెయ్యి అలా పట్టుకునే ఉన్నాడు. రజనీకాంత్ ఆ రోజు ప్రశాంతంగా నిద్రపోయాడు. డాక్టర్ల ట్రీట్మెంట్ వల్లనో, మనసులో అలజడి తగ్గడం వల్లనో, భార్య కొండంత ధైర్యాన్నిస్తూ పక్కన ఉండడం వల్లనో మరి ప్రశాంతత స్పష్టంగా తెలుస్తోంది. తర్వాత రాజీవ్ను బావగారి దగ్గర కూర్చోమని భానుమతి, రాజలక్ష్మి ఇంటికి వెళ్లారు. రాజలక్ష్మిని చూడగానే బిగ్గరగా ఏడ్చింది కమలమ్మ. ఇంకిపెళ్లి సుబిచౌకొచ్చినట్లయింది అమ్మా. నా బిడ్డకి ఏమైందే? నా దగ్గర దాయకుండా చెప్పండే. ఎంతో ఆరోగ్యంగా ఉండే నా కొడుకి ఎవరో చేతబడి చేశారమ్మా. వాడి బాగు ఓర్చుకోలేకుండా ఉన్నారమ్మా అంటూ శోకాలు పెట్టడం మొదలుపెట్టింది, మధ్య మధ్య కోడల వైపు చూస్తూ. ఆ మాటలు వింటుంటే ఒక్కసారి ఒళ్లంతా నీరసం ఆవించినట్లయింది రాజ్యలక్ష్మికి. ఆ పెద్దావిడంటోంది మాటలు కాదు, అవి తోటాలు. ఎద చిన్నాభిన్నం చేసే పద ప్రయోగాలు.
ఆమెకి తన మీద ఎందుకింత కక్ష? ఆమెను చూస్తేనే భయం. ఏ మాట అంటుందోనన్న కలవరం. ఆమె మాటలకు అంత పొదును. తాను తప్ప మిగిలిన వాళ్ళంతా మంచివాళ్లే ఆమె దృష్టిలో. తన కొడుకును కోడలు తీసుకెళ్లిపోయి ఏం చేస్తుందోనన్న ఆందోళన. ఆ మనిషి ఆమె బిడ్డేనా? ఆయన తన భర్త అన్న విషయం ఆమెకి ఎప్పటికీ గ్రహింపుకొస్తుంది? ఒక్కసారిగా ఒళ్లంతా నీరసం ఆవహించింది ఆమెను. శక్తిహీనురాలై నేల మీద వాలిపోయింది. ఒకసారి అందరూ భయపడ్డారు. సునీత, భానుమతి ఆమెను కూర్చోబెట్టి ముఖం మీద నీళ్లు చల్లారు. ఫ్యాన్ వేశారు. కాసిని మంచినీళ్లు తాగించడానికి ప్రయత్నించారు. చాలా కంగారు పడ్డారు. భానుమతి తల్లిని కోపడింది. ఏం మాట్లాడతావమ్మా, పెద్దదానివి. మంచి చెడు తారతమ్యం లేదా? నువ్వు మాట్లాడకుండా ఉండు కాసేపు. అరిచి ఏడ్చి మా బుర్రలు పాడు చేయకు. అన్నయ్యకు పర్వాలేదన్నారు డాక్టరు. ఇంకా పెద్ద డాక్టర్ చూపించడానికి వదిన తమ్ముడు రాజీవ్ అన్నయ్యను తీసుకువెడుతున్నాడు. అన్నయ్యకేం పర్వాలేదు, పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. వదిన నాన్నగారు తమ్ముడు అంతా. నువ్విలా ఏడుస్తూ గొడవ చేస్తూ అందరినీ తిడుతూ ఉంటే మేమెవరో ఇక్కడ ఉన్నాం. నేను మా ఊరికి వెళ్ళిపోతాను అంటూ కోపడి ఆమెను తీసుకెళ్లి గదిలో పడుకోబెట్టొచ్చింది. వదిన, మా అమ్మ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. ఆమె మాటలు పట్టించుకోకు. ఏవేవో ఊహించుకుని ఏదో భ్రమలో బుర్ర పాడు చేసుకుంటోంది. వయసైపోయింది కదా, ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలీదు. అందుకని అవన్నీ పట్టించుకోకమ్మా. ఎదుటి వాళ్ళని మాటలతో హింసించే అలవాటు కొంతమందికి ఉంటుంది. మా అమ్మ ఆ టైపు మనిషి. పద, స్నానం చేద్దుగాని, మళ్ళీ ప్రయాణం ఉంది. ఆమె మాటల్లోని సంస్కారం రాజ్యలక్ష్మిని సేద తీర్చాయి. కాని మాటలే రానట్టుగా మూగదైపోయింది ఆమె. అత్తగారి మాటలంతా పొదునైనవి. ఈ వాటితో ఆమె మీద పూర్తిగా మనసు విరిగిపోయింది ఆమెకు. ఇక జన్మలో ఆమెను క్షమించగలనా అనుకుంది. ఆమె కూతురే భానుమతి. తన అమృతం లాంటి మాటలతో మనసును సేద తీర్చగల సంస్కారి. ఎంత తేడా తల్లి కూతుళ్ల మధ్య. అసలు అత్తగారికి తన మీద అంత కక్ష ఎందుకు? పెళ్ళై ఎంతకాలం గడిచినా ఆమెకు తన మీద ఎందుకంత కక్ష, కార్పణ్యం, చులకన? సమాధానం లేని ప్రశ్న, సమాధానం రాని ప్రశ్న. ఆ రోజే రజనీకాంత్ని తీసుకుని వాళ్ళు తెనాలొచ్చేశారు. కమలమ్మని, అప్పుడే ఊరి నుంచి వచ్చిన ఆదిలక్ష్మిని హాస్పిటల్కి తీసుకొచ్చి రజనీకాంత్ని చూపించింది భానుమతి. బాగానే ఉన్నానమ్మా, ఏం భయం లేదు, వచ్చేవారం వచ్చేస్తాను అంటూ తల్లికి చెల్లికి నవ్వుతూ ధైర్యం చెప్పాడు రజనీకాంత్. అర్ధరాత్రి అయ్యుంటుంది. హాస్పిటల్ అంతా నిశ్శబ్దంగా ఉంది. గడియారం టిక్ టిక్కు శబ్దం తప్ప మరే అలికిడీ లేదు. రజనీకాంత్ మెలకు వచ్చి చూశాడు. ఎదురుగా గడియారం 1 గంట చూపిస్తోంది. బాగా నిద్ర పట్టడం వల్లనేమో ప్రశాంతంగా ఉంది. రాజ్యలక్ష్మి గోడ పక్కగా ఉన్న మంచం మీద నిద్రపోతోంది. మంచం దగ్గరగా కుర్చీలో కూర్చుని తన వంకే చూస్తున్న మామగారు. అయ్యో, తన కోసం ఈయనిలా పెద్దాయన నిద్ర లేకుండా. రజనీకాంత్ నొచ్చుకున్నాడు. ఆయన అల్లుడు తన వంక చూడడంతో చిరునవ్వు నవ్వారు. ఎలా ఉంది బాబు అంటూ చెయ్యి మీద చెయ్యి వేశారు. ఆ హస్తంలో ఆత్మీయతా స్పర్శ తెలిసింది. తండ్రి ప్రేమ ఇది. ఆయన వంక చూస్తున్నాడు రజనీకాంత్ తదేకంగా. 60 ఏళ్లున్న దారుఢ్యం తగ్గని శరీరం, తెల్ల కేశాలు, కారుణ్యం చిందే చూపులు, చూడగానే ఒక పవిత్ర భావం కలిగి చెయ్యెత్తి నమస్కారం చేయాలనిపించే రూపు. మామయ్యగారు, మీరా? మీరు నిద్ర లేకుండా నా కోసమిలా అన్నాడు ఆశ్చర్య ఆనందాలతో. ఎలా ఉన్నావు బాబు అంటూ ఆయన అల్లుడి నుదుటి మీద చేయి వేసి చూశారు. పర్వాలేదండి, బాగానే ఉంది. మీరు పడుకోండి వెళ్ళి. నా మూలన మీరింత శ్రమ. పర్వాలేదయ్యా, నువ్వు కోలుకున్నావు. గండం గడిచింది. మాకదే పరమ సంతోషం. ఇంకో 2 రోజులు బాగా విశ్రాంతి తీసుకుంటే చాలు. ఆయన తృప్తిగా నిట్టూర్చారు. ఈలోగా అలికిడికి రాజలక్ష్మి లేచింది. లేచారా అని అడుగుతూ మంచం దగ్గరగా వచ్చింది. ఆమె కళ్ళు బడలికను సూచిస్తున్నాయి. గబగబా ఫ్లాస్క్లోని హార్లిక్స్ కప్పులో పోసి తెచ్చింది. రజనీకాంత్తో నెమ్మదిగా తాగించింది. నాన్న, మీరింక వెళ్ళి పడుకోండి, నేను కూర్చుంటాను వీరి దగ్గర. పర్వాలేదమ్మా అంటూ ఆయన రజనీకాంత్ను మరొకసారి చెక్ చేశాడు. రెస్ట్ తీసుకో బాబు, ఎక్కువ మాట్లాడద్దు, రిలాక్స్ యువర్ సెల్ఫ్. రజనీకాంత్ విధేయుడైన విద్యార్థిలా కళ్ళు మూసుకున్నాడు. నాన్న, వెళ్ళండి, కాసేపు నిద్రపోండి అంటోండగా రాజీవ్ వచ్చాడు. నాన్నగారు, ఇక మీరు వెళ్ళి నిద్రపోండి, నేను అక్క ఇక్కడ ఉంటాం అన్నాడు. సరే, జాగ్రత్త, టైంకి మందులివ్వండి అంటూ ఆయన వెళ్ళిపోయారు. రజనీకాంత్ కన్నుల్లో నీరు తిరిగింది. కను కొలుకుల్లో ఉబుకుతున్న నీటిని కనిపించకుండా చెయ్యి అడ్డు పెట్టుకున్నాడు. ఎంతటి ప్రేమమూర్తిని, పితృ సమానుణ్ణి నేను ఎన్ని మాటలన్నానో, ఎంత మూర్ఖంగా ప్రవర్తించాను. కట్నం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువైన మహత్తరమైన మమతానుబంధాన్ని, ఆత్మీయతను, వాత్సల్యాన్ని ఈనాడు నాకు ఈయన చెవి చూపిస్తున్నారు. ఈ మహోన్నత వ్యక్తిత్వం ముందు తానెంత అల్పుడు. అంగరంగ వైభవంగా అలంకృతమైన పెళ్లి మండపం. రజనీకాంత్ ఆ వివాహ కార్యక్రమం అంతా ఆసక్తిగా చూస్తున్నాడు.
నిజంగా ఈ వివాహ కార్యక్రమం ఆ మంత్రోచ్చారణల మధ్య, పెద్దల దీవెనల మధ్య ఎంత పవిత్రంగా, నయనానందకరంగా ఉంది అనుకున్నాడు. ఒక్కసారిగా మంగళవాద్యాల మ్రోత చెవిన పడి రజనీకాంత్ ఉలిక్కిపడి వాస్తవంలోకొచ్చాడు. సూత్రధారణ జరుగుతోంది. రాజ్యలక్ష్మి స్వాతి వెనగ్గా నిలబడి ఆమె జడనెత్తి పట్టుకుంది. రవీంద్ర స్వాతి మెడలో 3 ముళ్ళు వేశాడు. నల్లపూసల గొలుసు మెడలో వేస్తున్నప్పుడు, పూలదండలు వేసుకుంటున్నప్పుడు స్వాతి పక్కనే ఉండి సాయం చేస్తోంది రాజ్యలక్ష్మి. సూత్రధారణ అవగానే మరోసారి అక్షంతల కార్యక్రమం మొదలైంది. ముందుగా పురోహితులు రామచంద్రరావు గారికి, యశోదమ్మకి అక్షతలు చేతికిచ్చి ఆశీర్వదించమన్నారు. తోబుట్టువులంతా తమ భర్తలతో వధూవరుల్ని ఆశీర్వదించడానికి ముందు కదిలారు. తల్లి, తండ్రి వధూవరుల్ని ఆశీర్వదించారు. తల్లి తన దగ్గరగా ఉన్న రాజ్యలక్ష్మిని దగ్గరగా రమ్మని సైగ చేసింది. చేతులకి మరి కాసిన్ని అక్షతలు తీసుకుని కాసిన్ని భర్త చేతిలో ఉంచింది. రాజ్యలక్ష్మి రజనీకాంత్ చేయందుకుని అమ్మ దగ్గరగా వెళ్లగానే ఆమె నవ్వింది. అసంకల్పితంగా వారిద్దరూ తల్లి తండ్రి పాదాలకు వంగి నమస్కరించారు. ఇద్దరూ వారిద్దరిపై అక్షంతలు చల్లి మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. అనుకోని, ఆశించని, అలభ్యమైంది అని ఒకప్పుడు అనుకున్న ఈ చర్యతో రజనీకాంత్ మనసు పులకరించింది. అరుదైన వరం అందుకున్న అనుభూతి కలిగింది. ఆది దంపతులకు వందనం చేసిన అనుభూతి మదిలో సుడులు తిరిగింది. రామచంద్రరావు గారు రజనీకాంత్ భుజం మీద ఆప్యాయంగా తట్టి నవ్వుతూ అవతలకు జరిగారు. ఆహుతులంతా అక్షతలతో వధూవరులను దీవించడానికి వస్తూ ఉండడంతో అంతటా కోలాహలం, ఒక పవిత్ర భావం. వధూవరులు అందరికీ వందనం చేస్తూ తల వంచి అక్షంతలు వేయించుకుంటున్నారు. అంతటా ఆనందం, ఆహ్లాదం తుణికిసలాడుతున్న శుభ సమయం అది. అది అంతరంగం నిండిన ఆనంద హేళ. రజనీకాంత్ రాజ్యలక్ష్మి వధూవరులపై అక్షంతలు చల్లి దీవిస్తూ ఉంటే స్వాతి వారిరువురి పాదాల వంటి వందనం చేసింది, రవీంద్రతో సహా. వదనాలపై చిరునవ్వులు లాస్యం చేస్తుండగా మంగళవాద్యాలు మ్రోగుతూనే ఉన్నాయి హృదయంగా. ఇంతటితో అనూహ్య తీరాలు అనే నవల కంప్లీట్ అయిందండి. నాకైతే ఈ నవల చదువుతున్నంతసేపు రజనీకాంత్ నవలలో ఒక పాత్ర అయిపోయాడు గాని అదే పాత్ర బయటగాని కనబడితే గుండె మీద ఒక్కటి పీకాలనిపించింది. తండ్రికి తెలియకుండా కూతుర్ని పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు. డైరెక్ట్గా వాళ్ళు మాత్రం నవ్వుతూ వీళ్ళని ఆహ్వానించేయాలి. సిగ్గు లేకుండా మామగారు ఇచ్చిన డబ్బులతో చెల్లెళ్ళకి పెళ్లి చేశాడు. మళ్ళీ మామగారిని దెప్పుతూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు. ఇది నా అభిప్రాయం అండి. మరి మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.